Hello everyone, good evening to all. So welcome to CFR Marathon 2.0. Okay, so I'm very happy about this. So actually I got many messages and a call from number of students. So that's why నేను ఈ మ్యారథాన్ చేయడం జరిగింది. ఓకేనా, సో కేవలం మీకోసం అండి. ఓకే ఓకే సో ఏం చేయాలి మీరు ఇంకా క్లాస్ వినండి. ఓకేనా, సో డెఫినెట్లీ ఏంటంటే పక్కా ఎగ్జామ్షన్ తెచ్చుకోవచ్చు. షూర్ సార్. ఓకేనా, సో రీసెంట్గా మనం ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి అనుకోండి. సో దానికంటే కొంచెం తక్కువే ఉంటుంది అంతే కదా. మరి ఫాస్ట్ ట్రాక్ క్లాస్ ఆల్మోస్ట్ 25 to 30 hours కదా. సో మరి సిఎఫ్ఐ ఈ మ్యాథ్స్ ఏంటంటే మహా అయితే ఒక 8 to 9 hours. సో ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ తీసుకున్నారు చాలా మంది. సో వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, ఏంటి మేము ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ అనవసరంగా తీసుకున్నాం కదా సార్, మ్యారథాన్ క్లాస్ పెడతానని చెప్తే తీసుకునే వాళ్ళం కాదు. సో అలాంటివి ఏం ఫీల్ అవ్వకండి. సో ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నారంటే మీకు ఇంకా బెటర్గా వస్తుంది. ఓకేనా, సో అంటే మ్యారథాన్కి 60 marks వస్తే ఫాస్ట్ ట్రాక్ ఇంకేం రావాలి. సో మనం చెప్పాం కదా 75+ అది పాసిబుల్ అవుతుంది ఫాస్ట్ ట్రాక్. ఓకేనా, మరి ఫాస్ట్ ట్రాక్ చూసిన వాళ్ళు ఈ మ్యారథాన్ చూడొద్దా అంటే లేదు సార్, చూడండి. అట్లీస్ట్ 2 times అయినా చూడండి, ఎగ్జామ్ బిఫోర్ చూడండి అట్లీస్ట్. ఓకేనా, డెఫినెట్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు యువర్ ఎగ్జామ్ ఫర్ గెటింగ్ ఎగ్జామ్షన్. ఓకేనా, సో మన టార్గెట్ అయితే మినిమం ఎగ్జామ్షన్, సో మాక్సిమం 75. 75 మ్యారథాన్తో పాసిబుల్ అవుతా అంటే సో చెప్పలేం కదా. సో మన లక్ని బేస్ చేసుకొని ఉంటుంది. బట్ ఫాస్ట్ ట్రాక్ అయితే డెఫినెట్లీ ఇట్ విల్ బి పాసిబుల్. ఓకేనా, సో క్లియర్ సార్. సో ఓకేనా, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం అసలు ఏం కవర్ చేయబోతున్నాం సార్ అంటే చూడండి సింపుల్గా. సో మనకి వీడియో 2 parts ఉంటుందండి, 2 parts. సో part 1, part 2. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ part 1లో మనం అసలు ఏం కవర్ చేయబోతున్నాం ఒక క్లారిటీ ఇస్తుంది. ఓకే, సో చూడండి, ఫస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్లస్ ఇండేస్. ఓల్డ్ సిలబస్ వాళ్ళకి సార్ నేను మాట్లాడేది. ఓల్డ్ సిలబస్ వారికి ఈ రెండు ఉన్నాయి కదా, అకౌంటింగ్ స్టాండర్డ్స్ యాజ్ వెల్ as ఇండేస్. ఇవే ఉంటాయి కదా, స్కోప్, ఆబ్జెక్టివ్ ఇవే సార్ ఉండేవి. సో ఇవి మనం కవర్ చేసాం ఇప్పుడు కంప్లీట్గా ఆల్మోస్ట్. సో ఎన్ని మార్క్స్? ఆల్మోస్ట్ 30 to 40. లాస్ట్ టైం 40 marksకి వచ్చింది అంతేనా. సో ఓకే, నెక్స్ట్ ఏం సార్ అంటే చూడండి, థియరీ 32 marksకి మనం ఇక్కడ కవర్ చేసాం. థియరీ 32 marks ఇక్కడ కవర్ అయిపోయింది. అంటే ఎన్ని మార్క్స్ అయిపోయినాయి? ఆల్మోస్ట్ 65 marks అనుకుంటున్నాం. ఓకేనా, 60+. ఓకేనా, నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. ఎన్ని మార్క్స్ సార్? 8 marks. అంతేనా. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ ఎన్ని మార్క్స్ అమ్మా? 8 marks. ఓకే, ఈ 3 topics ఓల్డ్ సిలబస్ వాళ్ళకి ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. మరి న్యూ సిలబస్ వాళ్ళు ఈ వీడియో చూడొచ్చా అంటే ఎస్ సార్, చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు సార్ అంటే ఈ థియరీ 32 marks మీకు కూడా ఉన్నాయి కదమ్మా. సో ఈ థియరీని మీరు కూడా చూడండి. ఎవరు? న్యూ సిలబస్ వాళ్ళు చూడొచ్చు. ప్లస్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ కూడా న్యూ సిలబస్ వాళ్ళు చూడొచ్చు. ఒక ఈ ఏఎస్ ఇండేస్ మాత్రమే ఓల్డ్ న్యూ సిలబస్ వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి వేరే కదా. ఓకేనా, సో కాబట్టి ఇది మనం part 1లో కవర్ చేసాం. ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్ అమ్మా? 70 marks, మినిమం 70 marks. ఓకేనా, మరి part 2లో ఏం కవర్ చేస్తారు సార్? చూడమ్మా, చూడండి, part 2లో మనం ఏం కవర్ చేస్తాం అంటే షేర్ బేస్డ్ పేమెంట్స్, ఇండెక్స్ 102. కరెక్టా? సో పెద్ద గ్యాప్ తీసుకో మనం. ఇది మీరు వినండి ఒక 3-4 days. సో 3-4 daysలో part 2 కూడా రిలీజ్ చేసేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఏం సార్ అంటే బిజినెస్ కాంబినేషన్, సిఎఫ్ఎస్. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమైనా మిస్లీనియస్ అనిపిస్తే ఆ మిస్లీనియస్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఈ వీడియో మనకి మాక్సిమం ఒక 6 to 7 hours రావచ్చు. ఓకేనా, 6 to 7 hours అంతే, 6 hours అనుకోండి. ఓకేనా, ఇది ఒక మహా అయితే 3 hours అంతే సార్. సో ఇది మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, సో మ్యాక్సిమం ఒక 3 hours. ఓవరాల్గా ఒక 9 hours మనకి క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, 9 to 10 hours అంతే మ్యాక్సిమం. ఓకేనా, క్లియర్ సార్. ఇవి మనం వీడియోలో డిస్కస్ చేయబోయే ఇంకొక ఆప్షన్ ఏంటి సార్, ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే సో ఈ బుక్ ఏవైతే క్లాసెస్ ఇప్పుడు మ్యారథాన్ క్లాస్ వింటున్నారు,
సో మెటీరియల్ కావాలి కదా మీరు. మెటీరియల్కి మీరు మహా అయితే క్లాస్ ఎలాగో మనం వింటున్నాం, ఓకే బాగానే ఉంది. మరి మెటీరియల్ మనం బ్లాక్ అండ్ వైట్ లో చదవలేమంటే చదవలేము సార్, అంత ఇదిగా అంత ఎఫెక్టివ్ గా చదవలేము. సో కాబట్టి మీకు కలర్ మెటీరియల్ కావాలి అంటే ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటారంటే డిస్క్రిప్షన్ లో నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఓకే, మెసేజ్ ఆర్ కాల్ చేయండి. ఎందుకు సార్ అంటే కలర్ మెటీరియల్ చదివితేనే బాగుంటుంది సార్. నేను క్లాస్ చెప్పేది కలర్ మెటీరియల్ కాబట్టి మీరు కూడా అదే మెటీరియల్ యూజ్ చేస్తే బెటర్, ఓకేనా. డెఫినెట్లీ వి విల్ గెట్ అ బెటర్ రిజల్ట్స్. సో చదవాలనిపిస్తుంది సార్, బుక్ చూడగానే చదవాలనిపించాలి. సో మన బుక్ క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ సార్, ఓకేనా. సో చెప్పుకోవడానికి కాదు, ఆల్రెడీ క్లాసెస్ తీసుకున్నారు అమ్మ మీరు చాలా మంది, కొంతమంది ఫాస్ట్ క్లాసెస్ తీసుకున్నారు కదా. సో మీరు కూడా ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ బిఫోర్ మీరు ఎన్ని టైమ్స్ చూడాలంటే 2 టైమ్స్ చూడండి ఈ వీడియోస్, ఓకేనా. సో 2 టైమ్స్ ఈ మ్యారథాన్ చూసి మీరు కళ్ళు మూసుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు, ఓకేనా. అంటే భయం లేకుండా వెళ్ళిపోవచ్చు సార్, షూర్గా చెప్తున్నాను. 60కి అయితే డోకా ఉండదు, ఓకేనా. 60 పక్కా వచ్చేస్తాయి సార్, తిరగలేదు, ఓకేనా. క్లియర్ సార్. సో మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి సార్, సో మీరు కాల్ చేసి ఆ కాంటాక్ట్ అయితే మీకు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్, జస్ట్ 550 ఎంత ఉంటుంది అంతే, ఓకేనా. 500 550 ఉంటుంది అంతే మా అయితే. సో అంటే మీరు ఆర్డర్ చేస్తేనే బుక్ ప్రింట్ అవుతుంది, మ్యాక్సిమం 2 to 3 డేస్లో మీకు డెలివరీ చేస్తారు, ఓకేనా. బెటర్ ఏంటంటే ఆర్డర్ చేసుకోండి, నా సొల్యూషన్ అయితే ఆర్డర్ చేసుకోండి, అందులో చదువుకోండి, ఓకేనా. క్లియరా, ఓకేనా సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనం క్లాసెస్లోకి వెళ్ళిపోయాం, ఓకేనా. థ్యాంక్ యూ. సరే చూడండి అమ్మా, స్టార్ట్ చేద్దాం కదా. ఇంకా నెక్స్ట్ CMA ఫైనల్ CFR కదా, కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఓకే. సో ఎన్ని మార్క్స్ సార్, టోటలీ 100 మార్క్స్కి మనం అటెంప్ట్ చేయాలి. సో అవుట్ ఆఫ్ 132 మార్క్స్ అంతేనా, ఓకే. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్, హౌ మెనీ క్వశ్చన్స్ టోటలీ in examination paper, how many questions sir, 8 questions correct okay, 2 5 6 7 8 okay. So exam లో మనకి టోటలీ 8 questions ఉంటాయి. సో ఎన్ని క్వశ్చన్స్ రాయాలి సార్, సో మనకేంటి ఓవరాల్లీ 2 questions చాయిస్ అంతేనా. సో చూడండి, సో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి సార్, చెప్పండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి, ఎంసీక్యూసా. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి సార్, ఎంసీక్యూస్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 3 ఏంటి సార్ అంటే సింపుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఇండెక్స్. ఏంటి సార్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఇండెక్స్. జనరల్లీ పేపర్ ప్యాటర్న్ సార్, జనరలీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి సార్ అంటే ఇది, ఓకేనా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏంటి సార్ అంటే జనరల్గా బిజినెస్ కాంబినేషన్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది, ఓకే. క్వశ్చన్ నెంబర్ 5 ఏంటి సార్ అంటే TFS. క్వశ్చన్ నెంబర్ 6 సింపుల్ సార్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అండ్ షేర్ బేస్డ్ పేమెంట్స్, జనరల్ సార్. నెక్స్ట్ కంప్లీట్లీ థియరీ, ఓకేనా. సో మనకి ఎన్ని మార్క్స్ రావాలి సార్, ఇప్పుడు ఎగ్జామినేషన్ రావాలనుకుంటుంది. జనరలీ ఎవ్రీ స్టూడెంట్ వాంట్స్ టు గెట్ an exemption in CFR subject, but so many students are feeling very hard and difficulty. సో డిఫికల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అసలు లేదు, ఓకే. దెర్ ఇస్ నో నీడ్ టు ఫీల్ ఇట్ యాజ్ అ డిఫికల్టీ. వెరీ వెరీ సింపుల్ సబ్జెక్ట్ సార్, వెరీ వెరీ సింపుల్ సబ్జెక్ట్, అర్థమవుతుందా, ఓకే. చూడండి, సో మన వీడియోస్లో మనం ఏం కవర్ చేస్తాం సార్ అంటే సింపుల్ క్వశ్చన్ నెంబర్ 7 and 8 ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 7 and 8 కంప్లీట్లీ థియరీ, ఓకే. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఎన్ని మార్క్స్ సార్, 16. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 16 మార్క్స్, కరెక్టా. ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ సార్, హౌ మెనీ మార్క్స్, 20 మార్క్స్. 10 MCQs ఉంటాయి, ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్, ఓకే. సరే
in our marathon video, we are going to discuss completely about this last two questions. Question number 7 and 8. Okay, now, so completely theory, sir. How many marks, sir? 32 marks. So completely 32 out of 32 you should get. Pakka, sir. After completion of our classes. So మన క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఏం సార్ మీకు 32కి 32 తెచ్చుకోవచ్చు. సో మన మెటీరియల్ ఉంటుంది, చాలా సింప్లిఫైడ్ మెటీరియల్ సార్ థియరీ అయితే. ఓకే, సో లాస్ట్ టైం సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎగ్జామిషన్స్ వచ్చాయి తెలుసు కదా. సో బికాస్ ఆఫ్ థియరీ ఓన్లీ. ఫస్ట్ థియరీ సార్ చాలా సింపుల్గా ఉంటుంది, వెరీ ఫ్యూ క్వశ్చన్స్ అంత ఎక్కువ ఉండవు, కంటెంట్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది. ఓకేనా, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ 32 మార్క్స్కి 32 మార్క్స్ మనం పక్కా తెచ్చుకోవచ్చు. ఇంకెన్ని కావాలి, జనరల్గా పాస్ అవడానికి ఎన్ని కావాలి? జస్ట్ 8 మార్క్స్ అంతే, అంతేనా? ఓకే, బిట్స్లో మీరు జనరల్గా ఏది పెట్టినా సరే ఇది సరదాగా 8 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. సో పాస్ అయిపోతారు. మరి మన టార్గెట్ పాసా సార్? మన టార్గెట్ పాసా లేదు కదా. సో ఎగ్జామినేషన్ రావాలి కాబట్టి డెఫినెట్లీ క్వశ్చన్ నెంబర్ 6 చేయాలి. 6 ఏం సార్? వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అండ్ షేర్ బేస్డ్ పేమెంట్స్. సో ఈ 3 క్వశ్చన్స్ని పక్కాగా మనం చేయాల్సి ఉంటుంది. సో డామ్ షూర్. సో కంపల్సరీ ఏం సార్? ఈ 3 క్వశ్చన్స్ని కవర్ చేయాలి, 6, 7 and 8. ఓకే, సో హౌ మెనీ మార్క్స్ అంటే టోటలీ 48 మార్క్స్ కవర్ చేసినట్టే. సో వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు, యాజ్ వెల్ యాజ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. ఇది మన 2.0 కాబట్టి సో కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ యాడ్ చేసాం. ఓకే, కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ యాడ్ చేసాం మారదానికి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే షేర్ బేస్డ్ పేమెంట్స్, ఇందులో కూడా అంతే కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా యాడ్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఇదేం సార్ అంటే టిఎఫ్ఎస్ క్వశ్చన్ నెంబర్ 5 and 4. ఇవి కొంచెం మీరు డిఫికల్టీగా ఫీల్ అవుతారు, బేసికల్గా కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవుతారు, అవునా కాదు? సరే, ఫీల్ అవుతారు కూడా పక్కన పెడదాం కాసేపు. ఓకే, సో దాని దగ్గరికి వెళ్దాం. సో పక్కన పెట్టండి కాసేపు. క్వశ్చన్ నెంబర్ 2-3కి వచ్చేపాటికి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఇండియాస్. ఇవి మనం కంప్లీట్గానే కవర్ చేస్తాం, ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ చేస్తాం. ఓకేనా, క్లియర్ సార్? సో ఎన్ని మార్క్స్ ఇక్కడ మనకి? 32 మార్క్స్. సో ఎన్ని మార్క్స్ అయిపోయింది? 48 + 32 ఎంతమ్మా? 80 మార్క్స్. ఇంకా రావాల్సి మీకు ఎంత? జస్ట్ 20 మార్క్స్. ఆ 20 మార్క్స్ ఇవి ఎలాగో ఎంసీక్యూస్ పక్కా రాయాల్సింది. సో టోటలీ 100 మార్క్స్ కంప్లీట్ అయిపోయింది, బాగానే ఉంది. మరి మనకి డౌట్ రావచ్చు, లాస్ట్ అటెంప్ట్ లాగా క్వశ్చన్ నెంబర్ 3, 4 కొన్ని అటు ఇటు అయితే ఒకవేళ అంటే బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్ నెంబర్ 3లో వచ్చింది, అకౌంటింగ్ స్టాండర్డ్ క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్ళింది. మరి ఇటువంటి కేసెస్లో మనం ఏం చేయాలి సార్ అంటే, సో కాబట్టి ఏం చేయాలంటే మనం బిజినెస్ కాంబినేషన్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా, 100% మనం అటెంప్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ ఏంటి బిజినెస్ కాంబినేషన్ కూడా నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్ రావాలి అంటే అవసరం లేదు కానీ బట్ సో మరి అన్ని అటెంప్ట్ చేయాలి కాబట్టి డెఫినెట్లీ బిజినెస్ కాంబినేషన్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా, సో నేర్చుకోవాలి కానీ సిఎఫ్ఎస్ కూడా ఇది సింపుల్ స్టెప్స్ ఉంటాయి సార్. ఓకే, మన క్లాస్ ఉంటే కనుక ఓకే, సో మనం రీసెంట్గా సిఎఫ్ఆర్ ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ అవైలబుల్గా వచ్చాయి తెలుసు కదా. సో అవి తీసుకున్న వాళ్ళకైతే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా సార్ మరి మారథాన్ క్లాస్కి దానికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది, అంతేనా కదా. సో మహా అయితే మనం ఇక్కడ ఒక 8 hours 9 hours చేస్తాం అంతే, ఓవరాల్ 8 hours అంతే. అక్కడ మనం ఆల్మోస్ట్ 25 hours to 30 hours వరకు డిస్కస్ చేసాం కాబట్టి డెఫినెట్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సో వాళ్ళకి ఇంకా అసలు ఇబ్బంది ఉండదు. ఫాస్ట్ క్లాసెస్ చాలా మంది తీసుకున్నారు, సో వాళ్ళకైతే మీకు అసలు ఇబ్బంది లేదు. ఓకేనా, సో చూడండి నెక్స్ట్ కన్సల్టేషన్. ఓకే, టోటల్ 16 minutes కంప్లీట్ అయిపోయింది. సో మనకి చూడండి మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ సార్, మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ. లాస్ట్ 32 మార్క్స్ ఎటు పోవు సార్, 1 మార్క్ కూడా ఎటు పోదు. సో 32 మీరు వర్స్ట్ కేసులో ఒక 25 మార్క్స్ అని తెచ్చుకోవచ్చు. వర్స్ట్ కేసులో 25 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, సో మన బుక్ మాత్రం పక్కా చదవాలి. సో వేరే ఇంకేం బుక్స్ వద్దు సార్, వేరే బుక్స్ ఏం చదవద్దు. ఓకే సార్, ఆల్రెడీ మీరు ఇంకెక్కడన్నా తీసుకుని ఉంటే ఇట్స్ ఓకే, కానీ బట్ ఒకసారి మన బుక్ చూడండి అంతే. చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి చదవాలో వద్దని చెప్పేసి, మీకే అర్థమైపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి సార్ అంటే చూడండి
వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అండ్ షేర్ బేస్డ్ పేమెంట్స్. సో ఇది కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేస్తాం కాబట్టి ఈజీగా మనం ఒక 12 మార్క్స్ తెచ్చుకుందాం, ఒక 6 మార్క్స్ తీసుకుందాం అంతే, ఎక్కువ వద్దు. సరే 100% కరెక్ట్ చేయలేము అనుకోండి, జస్ట్ 6 మార్క్స్ తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్ని కవర్ చేస్తాం కాబట్టి లాస్ట్ లో గుర్తుంటే కనుక మీకు ఎంసీక్యూస్ మొత్తం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇచ్చాడు. అందుకోసం అని చెప్పి మనం యూట్యూబ్ లో ఎంసీక్యూ డిస్కషన్ అని చెప్పి పార్ట్ 1 రిలీజ్ చేస్తాం. సో పార్ట్ 2 రిలీజ్ అవుతుంది, ఓకేనా. పార్ట్ 2 రిలీజ్ చేస్తాం. డోంట్ వరీ. ఎందుకు సార్ అంటే ఎంసీక్యూస్ మనం ఒకటి కూడా పోకూడదు సార్, 20కి 20 మనం అటెంప్ట్ చేయగలగాలి, ఓకేనా. సో వెరీ ఈజీ సార్ ఎంసీక్యూస్ అయితే నిజంగా. ఓకే, లాస్ట్ అటెంప్ట్ కూడా ఈజీ, 1 or 2 బిట్స్ మీకు కొంచెం హార్డ్ అనిపించవచ్చు కానీ అవి కూడా ఈజీగానే ఉంటాయి. ఓకే, సో 20కి అట్లీస్ట్ మీకు ఒక 7 పెట్టగలిగిన, ఓకే, 7 to 14 మార్క్స్ ఇస్తారు, ఓకేనా. వరస్ట్ కేసు నేను మాట్లాడాను, ఓకేనా. ఇంకా ఎన్ని ఉన్నాయి సార్ మనకి చూడండి. 25 + 12 ఎంత సార్? 25 + 12 ఎంత? 37 + 14 ఎంత సార్? 51. ఇంకా మీకు రావాల్సిన ఎన్ని మార్క్స్? జస్ట్ 9 మార్క్స్. చూడండి ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, అకౌంటింగ్ స్టాండర్డ్స్ 32 మార్క్స్కి వన్స్ క్లాస్ మన జస్ట్ మారథాన్ చూసినా సరే, ఓకే, అట్లీస్ట్ వర్స్ట్ కేసులో ఒక 20 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు స్టాండర్డ్స్ నుంచి. షూర్ సార్, పక్కా వర్స్ట్ కేసులో కూడా 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఫాస్ట్ ట్రాక్ చూసింటే కనుక ఇంకా బెటర్ ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి, ఓకే. సో వాళ్ళకి ఇంకా మనం ఇంకా ఎక్కువ మార్క్స్ చెప్పవచ్చు, ఓకేనా. సో చూడండి వర్స్ట్ కేసులో ఒక 15 వేసుకున్నా కూడా చాలా వర్స్ట్ తీసుకుంటాను నేను, అంతే. మీరు అంత అటెంప్ట్ చేసినా కూడా వర్స్ట్ తీసుకుంటాను, బట్ కవర్ అవుతాయండి, ఓకేనా. తెలుసు కదా లాస్ట్ టైం ఆల్మోస్ట్ 60 to 70 మార్క్స్ వచ్చాయి, ఓకే. సో భయపడాల్సిన పని అయితే అస్సలు లేదు, డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఎంత సార్? ఆల్మోస్ట్ 72 మార్క్స్. ఇది సార్ మనం తెచ్చుకునే మార్క్స్. అంటే నేను వరస్ట్ మార్క్స్ తీసినా కూడా మనం 70లే కాదు సార్. 70 వచ్చి సార్ మీకు 60 చాలు కదా, మరి ఇంకో 12 మార్క్స్ దేవుడికి ఇచ్చేసేయండి, ఓకేనా. సో మనకు కావాలని 60 అయితే తెచ్చుకోవచ్చు, స్మార్ట్ వర్క్ కావాలంతే. సో డోంట్ ఫీల్ ఇట్ ఎస్ అ డిఫికల్ట్ సబ్జెక్ట్, వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్ సార్. అండ్ గ్రూప్ మొత్తం క్లియర్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది, షూర్ సార్, పక్కాగా, ఓకేనా. క్లియర్ సార్. ఇది అనాలిసిస్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్, ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం వెళ్ళిపోదామా, ఓకేనా. సరే, హలో గైస్, వెల్కమ్ టు CFR Marathon. చూడండి, these are the topics we are going to be discussed. ఫస్ట్ చూడండి సార్, చాలా సింపుల్. ఏంటి సార్? ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్. అది అవసరం అంటే ఎగ్జామినేషన్కి అస్సలు అవసరం లేదు, ఓకేనా. మరి ఎందుకు ఇచ్చారు సార్ అంటే ఎందుకు లేదు సార్, ఊరికే ఇచ్చాను, ఓకేనా. యాక్చువల్ ఇది మనం ఫాస్ట్ ట్రాక్, యాక్చువల్లీ మనకి ఫుల్ మెటీరియల్ ఏం చేస్తామంటే ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ చేస్తాం. ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ నుంచి మనం ఈ మ్యారథాన్ మెటీరియల్ని రెడీ చేసాం, ఓకే. ఏం లేదు సార్, జస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ తెలియాలి కాబట్టి రాసాం అంతే, ఏమనుకోమాకండి. చెప్పండి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి సార్? ఇట్ ఇస్ ఏ సెట్ ఆఫ్ రిటర్న్ పాలసీస్ సార్, సెట్ ఆఫ్ రిటర్న్ పాలసీస్. మరి ఎవరు సార్ అది ఇష్యూ చేసింది అంటే ఎక్స్పర్ట్ అకౌంటింగ్ బాడీ ఆర్ ఎనీ అదర్ రెగ్యులేటరీ బాడీ అండి. మరి ఎక్స్పర్ట్ అకౌంటింగ్ బాడీ అంటే ఎవరు సార్ అంటే సింపుల్ సార్, ఎవరండి? ఐస్కే, వాళ్ళే ఇష్యూ చేస్తారు, ఓకేనా. మరి ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏం డీల్ చేస్తుంది? వాట్ డస్ ఇట్ డీల్స్ విత్? ఫస్ట్ చెప్పండి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద సెట్ ఆఫ్ రిటర్న్ పాలసీస్ issued by the expert accounting body other regulatory body. It deals with any sir? Simple sir, recognition, measurement, presentation and disclosure. RMP doctor. So doctor tells us, RMP doctor tells us, so R for recognition, M for measurement, next P for presentation, D for disclosure, ఓకేనా. మరి ఏం డిస్క్లోజ్ చేయాలి, ఏం రికగ్నైజ్ చేయాలి? వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ అంటే సింపుల్ సార్, ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రికగ్నిషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. నెక్స్ట్ presentation of transactions and events, disclosure of transactions and events. Okay. So you have to write this one also. Okay, simple. Write this. Okay. Next, disclosure of accounting policies.
ఏం చేయాలి సార్? డిస్క్లోజ్ చేయాలి. వాట్ యూ హ్యావ్ టు డిస్క్లోజ్ సార్? అకౌంటింగ్ పాలసీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అకౌంటింగ్ పాలసీ? వాట్ ఆర్ అకౌంటింగ్ పాలసీస్? సింపుల్ సార్. పాలసీ మీన్స్ నథింగ్ బట్ ఏం సార్? పాలసీ నథింగ్ బట్ ఏం సార్? పాలసీ మీనింగ్ ఏం సార్? సింపుల్ సార్. సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మెథడ్స్, ప్రిన్సిపల్స్ అనగా ఏం లేదు సార్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఏం సార్? చూడండి ఇక్కడ సింపుల్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు సో యూ హ్యావ్ టు అప్లై సమ్ ఏం సార్? అప్లై చేయాలి, కొన్ని పాలసీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసం కొన్ని మెథడ్స్ ఉంటాయి మనకి, మెథడ్స్ అండ్ ప్రిన్సిపల్స్. సో వాటిని సింపుల్ ఏమంటారు అంటే ఏమంటారు సార్? అకౌంటింగ్ పాలసీస్. ఓకేనా? సో వాటిని ఏం చేయాలని డిస్క్లోజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే సింపుల్. సపోజ్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ ఆఫ్ ఇన్వెంటరీ సార్. ఇన్వెంటరీ మెథడ్స్ ఉంటాయి కదా, ఫీఫో, లీఫో, వెయిటెడ్ యావరేజ్. ఇవన్నీ ఏం సార్ అంటే మెథడ్స్ ఆఫ్ ఇన్వెంటరీ. సో మరి మీరు ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు? విచ్ మెథడ్ యూ ఆర్ ఫాలోయింగ్? యూ హ్యావ్ టు డిస్క్లోజ్ ఇన్ notes. Here, the method of inventory is known as an accounting policy. Okay, so FIFO is one of the accounting policy. You are following a FIFO method, correct? So definitely, it is an accounting policy. Okay, now next, ingo thing sir. So for example, FIFO nunchi weighted average ki change here. Okay, change in accounting policy na estimate. So question. So last time MCQs lo adigaru. ఓకే, ఇక్కడ ఏంటి సార్? ఫిఫో మెథడ్ నుంచి వెయిటెడ్ యావరేజ్ కి కన్వర్ట్ అవుతుంది, చేంజ్ అవుతుంది. సో ఇట్ ఇస్ చేంజ్ ఇన్ ఎస్టిమేట్ ఆర్ అకౌంటింగ్ పాలసీ అంటే సార్ ఇట్స్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. గుర్తుపెట్టుకోండి, సో ప్లీజ్ మైండ్ ఇట్. బట్ వన్ థింగ్ ఏంటి సార్ అంటే మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్, స్ట్రైట్ లైన్ మెథడ్ నుంచి డబ్ల్యూడి కానీ లేదా డబ్ల్యూడి నుంచి స్ట్రైట్ లైన్ మెథడ్ కానీ మీరు ఒకవేళ చేంజ్ అయితే ఇట్స్ నాట్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ policy. First of all, method of depreciation is a change in accounting estimate sir. గుర్తుపెట్టుకోండి, it's just a change in accounting estimate. Okay, method of depreciation is a accounting estimate sir. Okay, it's not an accounting policy. So last time దీని నుంచి ఒక MCQ వచ్చింది. ఓకేనా? క్లియర్ సార్? సో సింపుల్ సార్. changing from WDU to SLM is known as change in accounting estimate or change in accounting policy? Change in accounting estimate. Okay, clear? So in this MCQ purpose. Next ఇంకేం చదవాలంటే ఇవి డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఏరియాస్ అన్నమాట. ఓకే, ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేదా వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అవ్వచ్చు, లేదా ట్రీట్మెంట్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. సో నాట్ రిక్వైర్డ్. ఓకే, సో సింగిల్ హెడింగ్ ఇచ్చింది సార్ బోత్. నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ అకౌంటింగ్ పాలసీస్. సో మరి అకౌంటింగ్ పాలసీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్ అకౌంటింగ్ పాలసీస్ సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అంటే సార్ ఫస్ట్ వన్ ఆన్సర్ అంటే ప్రుడెన్స్. ప్రుడెన్స్ నథింగ్ బట్ ఎస్టిమేటెడ్ లాసెస్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇమీడియట్లీ బట్ నాట్ ప్రాఫిట్స్. ఏం సార్ ఏం చెప్తుంది సార్? ఏమైనా లాసెస్ వస్తాయి అనుకుంటే, ఇఫ్ ఎనీ లాస్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీ లాస్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఇమీడియట్లీ రికగ్నైజ్ ఇట్. ఏం చేయాలి సార్? యూ హ్యావ్ టు రికగ్నైజ్ immediately but not for profits. If you are expecting any profit from the business, but you should not recognize it in books of accounts. That's what prudence concept is saying. Answer: estimated losses should be recognized immediately but not profits. Okay, examples are provision for bad debts. Provision for bad debts. So bad debts వస్తాయి అని చెప్పి, సో బ్యాడ్ డెట్స్ వస్తాయని చెప్పి మనం ఏం క్రియేట్ చేసుకుంటాం? ప్రొవిజన్ క్రియేట్ చేసుకుంటాం. అవునా కాదు? సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేనివల్ల సార్ అంటే ప్రుడెన్స్ కాన్సెప్ట్. అంటే లాస్ రాకముందే, బిఫోర్ గెటింగ్ ఏ లాస్ యు ఆర్ క్రియేటింగ్ ఏ ప్రొవిజన్ యాజ్ పర్ ప్రుడెన్స్ కాన్సెప్ట్. సింపుల్ ఎస్టిమేటెడ్ లాసెస్ కాబట్టి. సో బ్యాడ్ డెట్స్ వస్తేనే, బ్యాడ్ డెట్స్ అరైజ్ అవుతుందని చెప్పి ముందుగానే ఎస్టిమేట్ చేస్తాం. ఓకేనా? సో కాబట్టి సార్ యూ హ్యావ్ టు రికగ్నైజ్. నెక్స్ట్, substance over form. Substance over form. Simple sir. You are purchasing a bike on a hire purchase basis. Okay. So when you will get the ownership sir, and so legal ownership will get only on payment of a last installment. Correct? So last installment ఎప్పుడైతే పే చేస్తారో then only you will get a ownership. Okay na? But ఏం సార్ అంటే ఇక్కడ
ఎప్పుడైతే మీరు అసెట్ పర్చేస్ చేస్తారు, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు బైక్ పర్చేస్ చేశారు. సో బైక్ తీసుకొని రోడ్ మీదకి వెళ్ళారు. సో ఒక ₹1 డౌన్ పేమెంట్ కూడా కట్టలేదు. ఓకే, సో కానీ బైక్ తీసుకొచ్చారు, 0 డౌన్ పేమెంట్ పైన మీకు బైక్ ఇచ్చారనుకోండి. మరి రోడ్ మీదకి వచ్చినప్పుడు ఎరా బాబు బైక్ ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఏం చెప్తారు? మీ బైక్ అని చెప్తారు, లేదు అవునా కాదు? లేదు అది హైర్ వెండార్ బైక్ అండి, సో ఇంకా నేను ఇన్స్టాల్మెంట్సే కడుతున్నాను, ఓకే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టే వరకు నాకు కాదు బండి అని ఎవరికన్నా ఆన్సర్ చెప్తారా? లేదు కదా. అందుకే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా రికార్డ్ చేసినప్పుడు దాన్ని మనం అసెట్ లాగా ట్రీట్ చేస్తాం. మీకు తెలుసు హైర్ పర్చేస్ అకౌంటింగ్ చేస్తుంటే కనుక అసెట్ ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో అసెట్ అకౌంట్ అని రాస్తారు సార్. మరి అది అసెట్ కాదు కదా అంటే, కాదు సార్ అట్లా కాదు, దేనివల్ల సార్ అంటే అది సబ్స్టాన్స్ వల్ల. అంటే సబ్స్టాన్స్ మీ దగ్గర ఉంటే చాలు, లీగల్ ఫామ్, లీగల్ నేచర్, లీగల్ ఓనర్షిప్ అనేది మన దగ్గర లేకపోయినా పర్లేదు. సబ్స్టాన్స్ ఓవర్ లీగల్ ఫామ్ అంటే సబ్స్టాన్స్ దగ్గర ఉంది కాబట్టి డెఫినెట్లీ యూ విల్ రికగ్నైజ్ దెన్ అసెట్. ఓకే, నెక్స్ట్ మెటీరియల్. సో మెటీరియల్ అంటే తెలుసు కదా, జనరల్లీ ఇన్ఫర్మేషన్, ఎనీ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వల్ల యూజర్స్ యొక్క డెసిషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉంటాయి. అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటారు అంటే జనరల్ గా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అంటారు, మెటీరియాలిటీ. ఓకేనా? సో జనరల్ గా మీకు ఆడిట్ లో కూడా ఉంటుంది కదా మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ లేదా ఇమ్మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్, అవునా కాదు? ఒకరికి మెటీరియల్ అయింది ఇంకొకరికి ఇమ్మెటీరియల్ అవ్వచ్చు, ఇంకొకరికి ఇమ్మెటీరియల్ అయింది ఇంకొకరికి మనకి మెటీరియల్ అవ్వచ్చు. సో అది సింపుల్ కాన్సెప్ట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ తీసుకుంటే, బట్ చూడండి ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ ఎంసీక్యూ సార్. ఎంసీక్యూ ఇంపార్టెంట్ ఏంటి సార్? గోయింగ్ కన్సర్న్, అక్రూవల్ బేస్ అండ్ కన్సిస్టెన్సీ. ఏంటి సార్? గోయింగ్ కన్సర్న్, అక్రూవల్ బేస్ అండ్ కన్సిస్టెన్సీ. సో గోయింగ్ కన్సర్న్ మీన్స్ నథింగ్ బట్ ఎంటిటీ షుడ్ ఏంటి సార్ కంటిన్యూ ఫర్ ఫర్సీబుల్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతుందని ఇంటెన్షన్ తో హ్యావ్ టు ప్రిపేర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ అక్రూవల్ కాన్సెప్ట్ తెలుసు కదా. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, ఏదైనా ఒక పాలసీని మీరు ఫాలో అయ్యారంటే ఎవ్రీ ఇయర్ అదే ఫాలో అవ్వాలి, సో దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. దీస్ ఆర్ ద అకౌంటింగ్ అజంప్షన్స్. వీటిని కనుక మీరు ఫాలో అయితే, ఇఫ్ ఆర్ ఫాలోయింగ్ దీస్ ఆల్ ద 3 అకౌంటింగ్ అజంప్షన్స్, you should not disclose it as a note statements in note statements. చేయాల్సిన అవసరం, డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు ఫాలో అవుతాయి కనుక. ఓకేనా? సో ఎప్పుడైనా ఆకలి వేసింది తినేసారు, సో చెప్పాల్సిన అవసరం లేదు, ఆకలి అయిపోతుంది కదా చెప్పాల్సింది. సింపుల్ సైకిల్ కూడా అంతే, మీరు ఫాలో అవ్వకపోతే మాత్రమే డిస్క్లోజ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద అకౌంటింగ్ అజంప్షన్, డెఫినెట్లీ యు హావ్ టు డిస్క్లోజ్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఏ going concern assumption, then accounting should be based on NRV basis or liquidation basis. దీనిపైన లాస్ట్ అటెంప్ట్ 4 మార్క్స్ బిట్స్ వచ్చినాయి సార్, 2 బిట్స్ వచ్చినాయి. ఫస్ట్ 2 బిట్స్ దీనిపైన వచ్చినాయి, లాస్ట్ అటెంప్ట్ లో ఫస్ట్ 2 MCQs దీనిపైన వచ్చాయి. ఓకేనా? క్లియర్ సార్? ఏ బేసిస్ పైన సార్? NRV బేసిస్ ఆర్ లిక్విడేషన్ బేసిస్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఏ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఇన్వెంటరీ, ఓకే, ఇన్వెంటరీ కాస్ట్ వచ్చి ఒక 10 lakhs ఉంది, ఎన్ఆర్వి వచ్చి 12 lakhs ఉంది. యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఎక్కడ వాల్యూ చేయాలి సార్? ఇన్వెంటరీని కాస్ట్ ఎన్ఆర్వి ఇచ్చేవారు ఇస్ లోయర్. సో 10 or 12 ఇచ్చేవారు ఇస్ లోయర్ అంటే అంతే సార్, 10 lakhs తీసుకుంటారు అంతేనా? 10 lakhs తీసుకోవచ్చు సార్ అంటే ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ గోయింగ్ కన్సర్న్ అసంప్షన్ దెన్ యూ కెన్ టేక్ 10 lakhs. బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఏ గోయింగ్ కన్సర్న్ అసంప్షన్, దెన్ అకౌంటింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎన్ఆర్బి బేసిస్. సో ఎప్పుడేం తీసుకోవాల్సిన ఆన్సర్ ఏమవుతుంది? 12 lakhs అవుతుంది సార్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎన్ఆర్బి బేసిస్ గుర్తుపెట్టుకునే, గోయింగ్ కన్సర్న్ అసంప్షన్ ఫాలో అవ్వకపోతే కాబట్టి చూసుకోండి ప్రీవియస్ పేపర్ లో ఫస్ట్ 2 MCQs దీనిపైన ఉంటుంది. ఓకేనా? క్లియర్ సార్? నెక్స్ట్, సో ఇది సింపుల్ 1 ప్రాబ్లం అంతే, ఏం లేదు సార్. ఏ లిమిటెడ్ సోల్డ్ ఇట్స్ బిల్డింగ్ ఫర్ 50 lakhs. So the purchaser paid the full price pay is. Okay. The company is given possession to the possession kuda ichchesar. Next, the book value entante 35 lakhs anta. Okay. Next, the company has not recorded its disposal. It is received as an advance and recognized chesaranta. So do you agree with this statement? Chappan sir, ikkada building sale chesaru, possession kuda ichchesaru, money kuda receive cheskunnaru, కానీ లీగల్ డాక్యుమెంట్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయంట. కరెక్టా సార్? మరి సబ్స్టాన్స్ వచ్చేసింది కదా, సో మరి ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలి సార్? దాన్ని సేల్ లాగా ట్రీట్ చేయాలి, అంతేగాని అడ్వాన్స్ లాగా ట్రీట్ చేయొచ్చు అంటే చేయకూడదు. అంతేనా? క్లియరా సార్?
సో చదువుకోండి, సింగిల్ రీడింగ్ ఇచ్చేయండి, అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మరి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఏం సార్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఓకే, సింపుల్ సార్. ఇన్వెంటరీ అంటే మనం 3 మాట్లాడతాం. ఏం సార్? రా మెటీరియల్, వర్కింగ్ ప్రోగ్రెస్, ఫినిష్ అంటే సింపుల్. ఓకేనా సరే. మరి ఇన్వెంటరీ ఎక్కడ వాల్యూ చేస్తారు అంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్ఐ విచ్ ఆర్ ఈస్ లోయర్, కాస్ట్ ఆర్ ఎన్ఆర్ఐ విచ్ ఆర్ ఈస్ లోయర్. మరి కాస్ట్ అంటే ఏం సార్ అంటే 3 కాస్ట్లు మనం మాట్లాడతాం సార్. కాస్ట్ ఆఫ్ అ పర్చేస్, ఓకే, కన్వర్షన్ కాస్ట్, లాస్ట్ వన్ అదర్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ అ పర్చేస్ అంటే ఏం లేదు సార్, మనం పర్చేస్ చేయడం కానీ కాస్ట్ ప్లస్ దానికి సంబంధించి ఏమైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటే సో అవి కూడా యాడ్ చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఇంకేం సార్ అంటే ఒక డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే మైనస్ చేసుకోవాలి, ఏదైనా ట్యాక్సెస్ ఉంటే యాడ్ చేసుకోవాలి. ఓకే, అవి కూడా ట్యాక్సెస్ కూడా ఏ ట్యాక్సెస్ అవ్వాలి సార్ అంటే నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్, నాట్ అ రిఫండబుల్ ట్యాక్సెస్. ఓకేనా, క్లియర్ సార్? సో అప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ పర్చేజ్ వస్తుంది. కన్వర్షన్ కాస్ట్ మీన్స్ ద కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గుడ్ ఈస్ నోన్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ కన్వర్షన్. అంతేనా? సో రా మెటీరియల్ ని ఫినిష్డ్ గుడ్ కన్వర్ట్ చేయడం కోసం అయ్యే కాస్ట్ ని కన్వర్షన్ కాస్ట్ అంటారు. లాస్ట్ వన్ అదర్ కాస్ట్ టు బ్రింగింగ్ ఇంటూ ప్రజెంట్ లొకేషన్. సో సోప్ రెడీ అయింది కానీ ప్యాకింగ్ చేయకుండా ఇచ్చేస్తారు సోపు, లేదా సార్ అది ఎవరు యూజ్ చేశారో తెలియదు కదా, సో కాబట్టి ప్యాక్ చేసి ఇవ్వాలి. సో దాన్ని అదర్ కాస్ట్ సింపుల్. ఓకేనా, నెక్స్ట్ కన్వర్షన్ ఏం చెప్పారంటే మనకు జనరల్గా ఓవర్ హెడ్స్ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, వేరియబుల్ ఓవర్ హెడ్స్. ఏం సార్? ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, వేరియబుల్ ఓవర్ హెడ్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ జనరల్గా మీకు తెలుసు కదా, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ తెలుసు కదా. ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ టోటల్, అంతేనా? ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉంటుంది? టోటల్ కాన్స్టెంటా, అవునా కదా? అంటే ఏంటి సార్, వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ ఇంక్రీజ్ అయిన కొద్దీ, చేంజ్ వచ్చిన కొద్దీ ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుంది అంటే లేదు, అవునా కదా? సపోజ్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో 100 స్టూడెంట్స్ స్ట్రెంత్ అనుకోండి, కెపాసిటీ. సో కెపాసిటీ ఎంత? 100 స్టూడెంట్స్. సో 100 స్టూడెంట్స్ వచ్చినా 10 స్టూడెంట్స్ వచ్చినా నాకు ఆ బిల్డింగ్కి రెంట్ పే చేసేది సేమా కదా, ఈక్వల్ కదా? సో నో చేంజ్, అవునా కదా? నెక్స్ట్ లేదు, స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళకి నేను బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు 10 స్టూడెంట్స్ వస్తే 10 బుక్స్ ఇస్తా, 100 స్టూడెంట్స్ వస్తే 100 బుక్స్ ఇస్తా, అవునా కాదు? సో అదేం సార్? వేరియబుల్ కాస్ట్. అందుకే ఈ ఓవర్ హెడ్స్ అనేవి ఇక్కడ ఏం సార్ అంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అయితే కనుక ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కెపాసిటీస్ ఉంటాయి. ఏం సార్ అంటే అవి నార్మల్ కెపాసిటీ, యాక్చువల్ కెపాసిటీ. నార్మల్ అంటే మన దానిలో జనరల్గా మన రూమ్లో 100 మెంబర్స్ పడతారు, బట్ యాక్చువల్ 10 వచ్చారు. ఓకేనా? సో మరి ఏ బేసిస్ పైన అలొకేట్ చేయాలి అంటే నార్మల్ కెపాసిటీ బేసిస్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అయితే నార్మల్ కెపాసిటీ బేసిస్ పైన అలొకేట్ చేయాలి. అదే వేరియబుల్ ఓవర్ హెడ్స్ అయితే మాత్రం యాక్చువల్ కెపాసిటీ బేసిస్ పైన అలొకేట్ చేయాలి. ఓకేనా, అర్థమైందమ్మా? ఒకవేళ మరి నార్మల్ కెపాసిటీ కంటే యాక్చువల్ కెపాసిటీ ఎక్కువ ఉంటే అప్పుడు యాక్చువల్ కెపాసిటీ తీసుకోవాలి. ఇందులో అమ్మా ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్లో కూడా. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, నార్మల్ కెపాసిటీ ఆర్ యాక్చువల్ కెపాసిటీ ఈజ్ హైయర్ అని చెప్పొచ్చా? అంతేనే కదా, నార్మల్ కెపాసిటీ ఆర్ యాక్చువల్ కెపాసిటీ ఈజ్ హైయర్ అని చెప్పొచ్చా? లేదు, అంతేనే కాదు. ఏం సార్ అది? ఫిక్స్డ్ మాత్రం. బట్ ఇన్ కేస్ ఆఫ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఏం సార్ అంటే ఓన్లీ యాక్చువల్ కెపాసిటీ బేసిస్. దీనిపైన ఒక క్వశ్చన్ ఉంటుంది, సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఎక్స్పెన్స్. తెలిసిన కదా సార్ 5 కాస్ట్ ఉంది. ఒకటి అబ్నార్మల్ కాస్ట్ ఆఫ్ వేస్ట్. నెక్స్ట్ ఏం సార్? అబ్నార్మల్ వేస్ట్. నెక్స్ట్ ఏం సార్? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఫైనాన్స్ కాస్ట్ అన్నాం. నెక్స్ట్ స్టోరేజ్ కాస్ట్. ఇవైనా 5 కాస్ట్ ఏమన్నా ఒకసారి అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. నెక్స్ట్ స్టోరేజ్ కాస్ట్ ఏం సార్ అంటే అన్లెస్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ రిక్వైర్స్ సచ్ ప్రొడక్షన్. అంటే కొన్నిటికి స్టోరేజ్ కాస్ట్ అనేది నెసెసరీ అనమాట, అవసరం అనమాట. సో అది లేకుండా ప్రొడక్ట్ అనేది ఫర్దర్ గా ప్రాసెస్ అవడం కానీ ఇవన్నీ జరగవు. మరి అటువంటి కేసులు అంటే అప్పుడు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే స్టోరేజ్ కాస్ట్ అనేది నెసెసరీ కాదు అనుకోండి, ఎక్స్క్లూడ్ చేయండి. నెసెసరీ అయితే కాస్ట్ ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పే పాయింట్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ అదర్ బారోయింగ్ కాస్ట్. నెక్స్ట్ ఏం సార్ అంటే ఇది చూద్దాము. చూడండి, ఏం లేదు, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ తెలుసు కదా. ఇప్పుడు రా మెటీరియల్ ఇంట్రొడ్యూస్ చేసాం. సో అప్పుడు మనకి 2 ప్రొడక్ట్స్ వచ్చాయి. 2 కూడా మెయిన్ ప్రొడక్ట్స్ అనుకోండి, సో మనం జాయింట్ ప్రొడక్ట్స్ అంటాం. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే
కాస్ట్ షుడ్ బి అలొకేట్ బిట్వీన్ రేషనల్ అండ్ కన్సిస్టెంట్ బేసిస్. ఇప్పుడు రా మెటీరియల్ ఇంట్రొడ్యూస్ చేసిన ఇదేమో 100 యూనిట్స్ వచ్చింది, ఒకటేమో 200 యూనిట్స్ వచ్చింది, కాస్ట్ మాత్రం 10 lakhs అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 10 lakhs ని ఈ 100:200 రేషియోలో అంటే 1:2 రేషియోలో ఆ పోర్షన్ చేసుకోవాలి. అదే రేషనల్ కన్సిస్టెంట్ బేసిస్ అంటే. ఓకేనా? సో ఇదేం సార్ అంటే బై ప్రోడక్ట్. జనరల్లీ బై ప్రోడక్ట్ కి మనం వాల్యూ చేయం, బట్ దాన్ని ఎక్కడ వాల్యూ చేస్తారంటే సింపుల్ గా ఎన్ఆర్వి దగ్గర. ఎన్ఆర్వి ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ సార్ కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బై ప్రోడక్ట్ ఎక్కడ వాల్యూ చేస్తారు జనరల్ గా ఎన్ఆర్వి, నెట్ రిలయబుల్ వాల్యూ. అయితే ఒక రా మెటీరియల్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఒక మెయిన్ ప్రోడక్ట్ వచ్చింది, ఒకటి బై ప్రోడక్ట్ వచ్చింది. ఎగ్జాంపుల్ షుగర్ కేన్ ఇస్తే షుగర్ యాజ్ వెల్ యాజ్ మొలాసిస్ వస్తుంది కదా. సో మొలాసిస్ ఏం సార్ అంటే ఇక్కడ మనకి బై ప్రోడక్ట్, అంతేనా? సో మరి ఇప్పుడు ఈ మెయిన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు సార్ అంటే సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్షన్ కాస్ట్ ఒక 10 lakhs అనుకుంది. ఓకే, రెండింటికి కలిపి 10 lakhs అయింది. మరి బై ప్రోడక్ట్ ఎక్కడ వాల్యూ చేస్తారని చెప్పి ఎన్ఆర్వి కదా. సో ఎన్ఆర్వి యొక్క బై ప్రోడక్ట్ వాల్యూ ఏం చేయాలి? దీని నుంచి మైనస్ చేసుకోవాలి. 2 lakhs అనుకోండి. రిమైనింగ్ 8 lakhs ఏమవుతుంది సార్? కాస్ట్ ఆఫ్ మెయిన్ ప్రోడక్ట్, అంతే. అదే ఓకేనా. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ సార్, ఎన్ఆర్వి. ఎక్కువ టైం లేదు కదా, ఫాస్ట్ చూడండి. ఎన్ఆర్వి అంటే ఏంటి సార్? సింపుల్ నెట్ రిలయబుల్ వాల్యూ. సార్ నెట్ రిలయబుల్ వాల్యూ ఎలా అవుతుంది సార్? సింపుల్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్, ఓకే, మైనస్ ఎస్టిమేటెడ్ ఫర్దర్ కాస్ట్ ఆఫ్ అ కంప్లీషన్ మైనస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ నెసెసరీ టు మేక్ అ సేల్. అప్పుడు మీకు వచ్చేదాన్ని ఏమంటారు? నెట్ రిలయబుల్ వాల్యూ. సో దీనిపైన లాస్ట్ అటెంప్ట్ లో ఒక ఎంసీక్యూ వచ్చింది 2 marks. ఓకేనా, గుర్తుందా? సో గుర్తుండే ఉండాలి. ఓకేనా, ఒక ఎంసీక్యూ వచ్చింది. చూడండి సార్, ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, సెల్లింగ్ ప్రైస్ వాడే చేస్తారు. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ ఫర్దర్ కాస్ట్ ఆఫ్ అ కంప్లీషన్. సార్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. సో కంప్లీట్ అవ్వడం కోసం అయ్యేటువంటి ఫర్దర్ కాస్ట్ ని ఎంతో వాడు చెప్తాడు. మరి ఇది ఏ కేసులో సార్ అంటే సింపుల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సార్, గుర్తుపెట్టుకోండి. అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కేసులో అయితే మాత్రమే మనం ఈ వాల్యూని మైనస్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అసలు ఈ కాస్టే ఉండదు కదా. ఫర్దర్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ అంటే ఇంకా దాన్ని కంప్లీట్ చేయడం కోసం అయ్యే కాస్ట్. ఆబ్వియస్లీ ఇన్ కేస్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, నాట్ ఇన్ కేస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎస్టిమేట్ కాస్ట్ నెసెసరీ టు మేక్ అ సేల్ ఎంత? సో దాన్ని కూడా ఏం చేయాలి? మైనస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి సార్, ఒక ఫినిష్ కూడా ఉంది, దాని ఎస్టిమేట్ సెల్లింగ్ ప్రైస్ ఒక 10 lakhs అనుకోండి. దాన్ని సేల్ చేయడం కోసం సపోజ్ ఎగ్జాంపుల్ కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ ఒక 2 lakhs పే చేశారు అనుకోండి. ఎన్ఆర్వి ఎంత? 8 lakhs నెట్ రిలయబుల్. అదే ఫినిష్ గుడ్కి అయితే. మరి వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి అయితే ఏంటి? అప్పుడే వద్దామా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేట్ సెల్లింగ్ ప్రైస్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs అనుకుందాం. ఓకే, సో దాని ఫర్దర్ కాస్ట్ కి ఒక 1 lakh అవుద్ది అనుకోండి. దాన్ని సేల్ చేయడం కోసం ఒక 1 lakh అవుద్ది అనుకోండి. ఎంత అవుతుంది సార్ అప్పుడు కూడా 8 lakhs. ఓకేనా, అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో 2 మైనస్ చేయాల్సి ఉంటుంది. ఫినిష్ గుడ్ కేసులో ఒకటి మైనస్ చేస్తే చాలు. ఈ 2 ఉండదు కదా సార్ మైనస్ చేయడానికి. ఓకేనా, సో మనకి ఎన్ఆర్వి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఫినిష్ గుడ్కి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి బాగానే ఉంది. మరి రా మెటీరియల్ సంగతి ఏంటంటే కొంచెం ఫీల్ అవుతుంది కాబట్టి మరి దానికి ఎన్ఆర్వి క్యాలిక్యులేషన్ ఉంటుందా అంటే ఉండదు సార్. దాని యొక్క వాల్యూ అనేది దేనిపైన బేస్ అవుతుంది అంటే ఫినిష్డ్ గుడ్ మీద బేస్ అవుతుంది. అంటే ఏం లేదు సార్, ఒక ఫినిష్డ్ గుడ్ ని రెడీ అవ్వడం కోసం ఏ రా మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఆ రా మెటీరియల్ని ఎక్కడ వాల్యూ చేయాలని క్వశ్చన్. ఇప్పుడు ఈ ఫినిష్డ్ గుడ్ ని మీరు కాస్ట్ అంతకంటే ఎక్కువ కనుక సేల్ చేసి ఉంటే, ఓకే, కాస్ట్ కానీ అంతకంటే ఎక్కువ కనుక సేల్ చేస్తే అప్పుడు ఆ రా మెటీరియల్ ఎక్కడ వాల్యూ చేస్తారంటే సింపుల్ సార్ కాస్ట్ దగ్గర వాల్యూ చేస్తారు. If the finished goods sold are at or above cost, then raw material should be valued at cost. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఒకవేళ ఫినిష్ గుడ్ ని కాస్ట్ అంటే తక్కువకి సేల్ చేస్తే, తక్కువకి సెల్లింగ్ వాల్యూ కనుక తక్కువ ఉంటే నథింగ్ బట్ అప్పుడు ఎక్కడ సార్ రీప్లేస్మెంట్ కాస్ట్, లేదంటే కాస్ట్ ఆర్ రీప్లేస్మెంట్ కాస్ట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ అంటాడు. కాస్ట్ ఆర్ ఆబ్వియస్లీ రీప్లేస్మెంట్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి సో చెప్పాం మనం. సో ఇన్ సార్ కాస్ట్ ఆర్ రీప్లేస్మెంట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్. గుర్తుంటుందా? మరి రివైజ్ చేసుకోండి ఫాస్ట్. ఓకేనా, కాస్ట్ ఆర్ ఇన్ సార్ ఫినిష్ గుడ్ ని సోల్డ్ ఎట్ ఆర్ అబోవ్ కాస్ట్ అయితే రా మెటీరియల్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్. ఒకవేళ బిలో కాస్ట్ అయితే కనుక ఇక్కడ సార్ కాస్ట్ ఆర్ రీప్లేస్మెంట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్, లేదంటే రీప్లేస్మెంట్ కాస్ట్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కువ టైమ్స్ అడిగారు.
ఓకేనా, క్లియర్ సార్? నెక్స్ట్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 1 చూడండి ఫాస్ట్ గా. సో నార్మల్ ప్రొడక్షన్ ఎంత అంటే 1 lakh యూనిట్స్, ఎస్టిమేటెడ్ ఫిక్స్డ్ ఓవర్ ఎంత అంటే 5 lakhs. ఓకే, సో క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ ఓవర్ పర్ యూనిట్ టు బి అబ్జర్వ్డ్ వెన్ యాక్చువల్ ప్రొడక్షన్ ఈస్ 1 lakh. ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఫైండ్ అవుట్ అబ్జర్వ్డ్ అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అన్ని సిచ్యువేషన్స్ లో పిఎన్ఎల్ కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, అది క్వశ్చన్. ఓకేనా, సో చూడండి, నార్మల్ ప్రొడక్షన్ ఎంత సార్ 1 lakh, ఫిక్స్డ్ ఓవర్ ఎంత 5 lakhs. మరి ఈచ్ యూనిట్ ఎంత అవుతుంది చెప్పండి? ఫిక్స్డ్ ఓవర్ పర్ యూనిట్ ఎంత 5 lakhs బై 1 lakh ఎంత సార్ 5 rupees. అంటే ఫిక్స్డ్ ఓవర్ పర్ యూనిట్ ఎంత 5 rupees. ఓకేనా, క్లియరా? సరే చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు, యాక్చువల్ ప్రొడక్షన్ ఏంటంటే 1 lakh యూనిట్స్. మరి యాక్చువల్ 1 lakh, ఫిక్స్డ్ కూడా 1 lakh. అంతేనా, యాక్చువల్ 1 lakh, ఫిక్స్డ్ కూడా 1 lakh. ఓకేనా, సరే ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ ఎంత సార్ 5 rupees. ఎంత సార్ అబ్జార్ప్షన్ అంటే నథింగ్ బట్ రికవరీ రేట్ సార్. అబ్జార్ప్షన్ అన్న రికవరీ అన్న అలొకేషన్ అన్న మొత్తం ఉంటే ఓకేనా, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ ఎంత 5 rupees వచ్చింది. మరి ఇప్పుడు మీరు ఏం చెక్ చేయాలంటే ఓవర్ హెడ్ ఎంత అబ్జర్వ్ అయింది, అసలు యాక్చువల్గా ఎంత యూనిట్ అయ్యారో చూసుకోవాలి. చూడండి, ఓవర్ హెడ్స్ అబ్జర్వ్డ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 5 lakhs కి 5 lakhs అబ్జర్వ్ అయినాయి అనుకోండి, నో ఇష్యూ, ఏమి మనం పిఎన్ఎల్ కి పంపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అన్అబ్జర్వ్డ్ అమౌంట్ ఏమైనా ఉంటే అప్పుడు మనం పిఎన్ఎల్ కి పంపించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అన్అబ్జర్వ్డ్ అంటే వాళ్ళకి చేయలేకపోతే, రికవరీ అవ్వకపోతే. చూడండి, ఇప్పుడు ఓవర్ హెడ్స్ అబ్జర్వ్డ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి సార్, యాక్చువల్ కెపాసిటీ ఇంటూ పర్ యూనిట్ రేట్. ఒక్కొక్క దాని రేట్ ఎంత సార్ 5 rupees. యాక్చువల్ కెపాసిటీ ఎంత 1 lakh, అంటే రికవరీ అవుతుందా లేదా, అవుతుంది ఎంత 5 lakhs. అంతేనే కదా. సో యాక్చువల్గా మనోడు ఎంత అయింది కూడా 5 lakhs అయినా, అంతేనే కదా. సో అన్అబ్జర్వ్డ్ ఏమైనా ఉందా అంటే లేదు కదా సార్, అన్అబ్జర్వ్డ్ లేదు. పాయింట్ అర్థమైందా? చూడండి సార్, ఫిక్స్డ్ ఓవర్స్ అబ్జర్ప్షన్ రేట్ ఎంత 5 rupees వచ్చిందా. సో మనోడు ఎస్టిమేటెడ్ ఫిక్స్డ్ ఓవర్స్ ఎంత వచ్చింది 5 lakhs. ఎస్టిమేటెడ్ ఫిక్స్డ్ ఓవర్స్ ఎంత 5 lakhs. నార్మల్ కెపాసిటీ ఎంత 1 lakh. సో పర్ యూనిట్ ఎంత వచ్చింది 5 rupees. ఓకేనా, సో ఓవర్ హెడ్స్ అబ్జర్వ్ ఈక్వల్ ఫార్మ్ ఏంటి సార్, యాక్చువల్ కెపాసిటీ ఇంటూ పర్ యూనిట్ రేట్. యాక్చువల్ కెపాసిటీ ఎంతంటే 1 lakh ఇంటూ 5 lakhs వచ్చింది కాబట్టి సో నో ఇష్యూ. అదే సెకండ్ కేసు చూడండి, 80,000 కాబట్టి ఎంత అవుతుంది సార్, అప్పుడు 4 lakhs అవుతుంది. అంటే అబ్జర్వ్డ్ ఎంత 4 lakhs, అంతేనే కదా, అబ్జర్వ్డ్ ఎంత 4 lakhs. మరి యాక్చువల్గా ఎంత సార్, మొత్తం ఎస్టిమేటెడ్ 5 lakhs కాబట్టి రిమైనింగ్ 1 lakh ఏంటి సార్ అంటే అన్అబ్జర్వ్డ్. సో కాబట్టి దీన్ని మనం పిఎన్ఎల్ పంపించుకోవాలి. చదివాడు మాట్లాడేది. ఓకేనా, ఇప్పుడు 80,000 ఉన్నంత మాత్రాన పర్ యూనిట్ రేట్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే లేదు కదా సార్. 80,000 ఉన్నా కూడా 5 lakhs బై 1 lakh తీసుకోవాలి సార్, గుర్తుపెట్టుకోండి ఇదే పాయింట్. ఎందుకు సార్, యాక్చువల్ కెపాసిటీ కంటే నార్మల్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ అనేది దేనిపైన ఉంటుంది, దేనిపైన మన నార్మల్ కెపాసిటీ, అందుకే బై 1 lakh 5 rupees. అది థర్డ్ కేసుకి వస్తే 1,20,000 ఉంది, యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత 1,20,000, అంతేనే కాదు. సో ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ రికవరీ రేట్ చూస్తే రికవరీ రేట్ ఏమవుతాం ఇప్పుడు చెప్పండి, యాక్చువల్ కంటే సారీ నార్మల్ కంటే యాక్చువల్ ఎక్కువ ఉందా లేదా. నార్మల్ ఏమో 1 lakh, యాక్చువల్ ఏమో 1.2 lakhs. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏ బేసిస్ మీద తీసుకోవాలి సార్, యాక్చువల్ కెపాసిటీ ఇచ్చర్ ఇస్ హైయర్ కదా, ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్ ఇచ్చర్ ఇస్ హైయరా, ఐ థింక్ బట్ నార్మల్ కెపాసిటీ ఆర్ యాక్చువల్ కెపాసిటీ ఇచ్చర్ ఇస్ హైయర్ కాబట్టి సో హైయర్ ఎంత 1.2 lakhs. సో కాబట్టి తీసుకుని 5 lakhs బై 1.2 lakhs ఎంత వచ్చింది 4.17. సో ఓవర్ హెడ్స్ అబ్జర్వ్డ్ ఈక్వల్ ఫార్ములా మళ్ళీ యాక్చువల్ కెపాసిటీ ఇంటూ పర్ యూనిట్ రేట్. యాక్చువల్ కెపాసిటీ ఎంత సార్ 1,20,000 ఇంటూ 4.17, 5 lakhs వచ్చింది కాబట్టి నో ఇష్యూ, మన అబ్జర్వ్డ్ లేదు. అర్థమవుతుందా, క్లారిటీ ఉందా? ఇది మనం రాయాల్సింది క్వశ్చన్. అంటే మీరు ఏం చూడాలంటే ఫస్ట్ మీరు కనుక్కోవాల్సింది ఇందులో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అబ్జర్ప్షన్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 rupees వచ్చింది. ఇది ఎలా వస్తుంది, మళ్ళీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ బై నార్మల్ కెపాసిటీ తీసుకోవాలి. ఏది ఎక్కువ ఉంటుంది, నార్మల్ కెపాసిటీ యాక్చువల్ కెపాసిటీ ఇచ్చేది హైయర్ తీసుకోవాలి. సో ఫస్ట్ కేసులో రెండు ఒకటే కాబట్టి బై 1 lakh తీసుకున్నాం. సెకండ్ కేసులో విచ్ ఇస్ హైయర్ కాబట్టి ఏం తీసుకోవాలి 1 lakh or 80,000 తీసుకోవాలి,
1 lakh తీసుకోవాలి కాబట్టి మళ్ళీ 5 రూపీస్ వస్తుంది. మరి థర్డ్ కేసులో మాత్రం 1 lakh 1,20,000 యాక్చువల్లీ హైయర్ కాబట్టి ఎంత తీసుకోవాలి సార్ 1.2 lakhs. అప్పుడు మనకి ఫిక్స్డ్ రేట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఏమనుకుంటాం మనం ఓవర్ హెడ్స్ ఎంత అబ్జర్వ్ చేసుకుని చూసుకోవాలి. వచ్చా క్వశ్చన్ ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 2 అంత అవసరం లేదు, సో మీరు చూసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ రా మెటీరియల్ అండ్ క్లోజింగ్ స్టాక్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో క్లోజింగ్ ఇచ్చి ఎంత 500 ఇంక్లూడింగ్ ఎక్సైజ్ డ్యూటీ 200 per unit. ఎక్సైజ్ డ్యూటీ సెన్వాట్ క్రెడిట్ అలౌడ్ ఆన్ ఎక్సైజ్ డ్యూటీ పెయిడ్. అంటే ఏంటి సార్, ఇంతకుముందు ఉండేది కదా ఎక్సైజ్ డ్యూటీ మ్యానుఫ్యాక్చర్ చేస్తే జనరల్గా ఎక్సైజ్ డ్యూటీ పే చేయాలి, దానిపైన సెన్వాట్ క్రెడిట్. మీరు ఇప్పుడు జిఎస్టీ ఐటీసీ తీసుకుంటున్నారు కదా, సేమ్ అలానే మరి ఐటీసీ వస్తుంది అంటే పే చేస్తున్నారు, మళ్ళీ ఐటీసీ తీసుకున్నారు కాబట్టి ఇది రిఫండబుల్ నాన్ రిఫండబుల్ అంటే రిఫండబుల్ సార్. ఎంత రిఫండబుల్ అంటే 10 rupees per unit. చదివారు చెప్పింది. మరి రిఫండబుల్ ఏం చేయాలి, ఇంక్లూడ్ అయ్యి ఉంటే మైనస్ చేయాలి. ఓకే, ఇంక్లూడ్ అయ్యి ఉంటే మైనస్ చేయాలి, అదర్వైజ్ ఇగ్నోర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో మామూలుగా అయితే ట్యాక్సెస్ మనం నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ అయితేనే యాడ్ చేయాలి. ఒక రిఫండబుల్ కనుక ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే ఏం చేయాలి, ఇంక్లూడ్ అయ్యి ఉంటే మైనస్ చేసుకోవాలి, కామన్ సెన్స్. ఓకే, సో ఫ్రైట్ ఇన్వర్డ్ ఎంత 20 rupees, అన్లోడింగ్ చార్జెస్ 10 rupees, రీప్లేస్మెంట్ కాస్ట్ 150. ఓకే, సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫినిష్ గుడ్ బై ఇచ్చాడు, క్లోజింగ్ బ్యాలెన్స్, మెటీరియల్ కన్స్యూమర్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఓవర్హెడ్స్, టోటల్ ఫిక్స్డ్ రైట్స్ కూడా ఇచ్చాడు. ఏమడిగారు సార్, ఎన్ఆర్వి ఆఫ్ ఫినిష్ గుడ్ బై ఈస్ 400 అండ్ బై ఈస్ 300. 2 కేసెస్ చెప్పాడు. ఇప్పుడు మీరు నాకేం చెప్పాలి అంటే చూడండి, ఫస్ట్ ఫినిష్ గుడ్ యొక్క ఎన్ఆర్వి అంటే నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ సార్. ఎన్ఆర్వి ఎంత 400. ఇప్పుడు నాకేం కావాలంటే కాస్ట్ కావాలి, ఫినిష్ గుడ్ యొక్క కాస్ట్ కావాలి. ఎలా వస్తుంది చూడండి, ఇదే ఫినిష్ గుడ్ మెటీరియల్ కన్స్యూమర్ ఎంత 220 ప్లస్ డైరెక్ట్ లేబర్ ఎంత 60, టోటల్ 280. నెక్స్ట్ ఈ యొక్క 40 320 అంతేనా. నెక్స్ట్ టోటల్ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ ఫర్ ది ఇయర్ 2 lakhs ఆన్ నార్మల్ కెపాసిటీస్ 20,000 units. మరి ఫిక్స్డ్ ఓవర్హెడ్ పర్ యూనిట్ ఎంత ఉంటుంది కదా, ఎంతమ్మా 2 lakhs బై 20,000 ఎంత 10 rupees టోటల్. ఇది ఫినిష్ గుడ్ యొక్క కాస్ట్ ఎంత సార్ 330. అంతేనా, ఫినిష్ గుడ్ యొక్క కాస్ట్ ఎంత 330. ఓకే, సో జనరల్గా మరి ఫినిష్ గుడ్ యొక్క కాస్ట్ కోసం ఏం తీసుకోవాలి, చివరి లోయర్ హైరా లోయర్ ఎంత సార్ 330 తీసుకోవాలి, బాగానే ఉంది. ఓకే, ఫినిష్ గుడ్ యూనిట్స్ ఎన్ని అవుతాయి చెప్పండి, ఎన్ని ఉన్నాయి 1200 units ఉన్నాయి. సో 1200 into 330, సో పక్కన పెట్టండి 1200 into 330 అయిపోయింది అక్కడ. మరి ఇక్కడ మనకి పైన ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది కదా, ఏం సార్ అది రా మెటీరియల్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, సో ఇక్కడ ఎన్ఆర్వి చూసుకోవాలి, మనం చదివాం కదా. అంటే ఈ ఫినిష్ గుడ్ రెడీ అవ్వడం కోసం ఆ రా మెటీరియల్ యూజ్ చేశారు. మరి ఆ రా మెటీరియల్ ఎక్కడ వాల్యూ చేయాలంటే అది ఫినిష్ గుడ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ పైన బేస్ అయి ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి అమ్మా, కాస్ట్ ఏమో 330, ఎన్ఆర్వి ఏమో 400. మరి కాస్ట్ కంటే ఎన్ఆర్వి ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అది మనకు కావాల్సింది. కాస్ట్ కంటే ఎన్ఆర్వి ఎక్కువ ఉంది కాబట్టి అంటే అట్ ఆర్ అబోవ్ కాస్ట్ కాబట్టి ఎక్కడ వాల్యూ చేయాలా, మరి ఆ మెటీరియల్ని కాస్ట్ దగ్గర వాల్యూ చేయాలి, కాస్ట్ దగ్గర వాల్యూ చేయాలి. అంతేనా, గుర్తుందా, పైన చూసుకోండమ్మా, అర్థమవుతుందా అర్థమవుతుందా, ఓకేనా, క్లారిటీ వస్తుందా. సార్ చూడండి, మరి ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ ఎలా వస్తుంది సార్, చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత సార్ 200 అంటే ఇంక్లూడింగ్ ఎక్సైజ్ డ్యూటీ, అది మర్చిపోకూడదు. మరి అందులో ఎక్సైజ్ డ్యూటీ ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి, మైనస్ చేసుకోవాలి. ఎంత అప్పుడు 190 ప్లస్ ఫ్రైట్ ఇన్వర్డ్ ఎంత 20, అన్లోడింగ్ చార్జెస్ ఎంత 10 సార్ 190 to 10 to 20. ఇది రా మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత సార్, రా మెటీరియల్ కాస్ట్ ఎంత 220. ఇంకోటి రీప్లేస్మెంట్ కాస్ట్ దేని కోసం ఇచ్చి ఉంటాడు, ఒకవేళ అది కాస్ట్ కంటే తక్కువ సేల్ చేసి ఉంటే సెకండ్ కేసు అప్పుడు 150 తీసుకోవాలి. ఇప్పుడు ఎంత తీసుకోవాలి మీరు, ఓన్లీ 220 తీసుకోవాలి. మరి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 500 units. ఎంత సార్, సో 500 into 220 టోటల్ చేస్తే మనకి చెక్ చేసుకోండి 5,06,000. ఇది ఏం సార్ అంటే వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఇక సార్ అది కూడా ఇన్వెంటరీనా, అందుకే 2 తీసుకున్నాం అంతే. ఓకేనా, క్లియర్ సార్. నెక్స్ట్ సెకండ్ కేసు మీరే చేసేయచ్చు. ఇప్పుడు ఫినిష్ గుడ్ వాల్యూ అనేది కాస్ట్ కంటే తక్కువ ఉంది. కాస్ట్ ఎంత అని చెప్పాం 330. మరి ఫినిష్ గుడ్ యొక్క ఎన్ఆర్వి ఎంత 300. అంటే కాస్ట్ కంటే ఎన్ఆర్వి తక్కువ ఉందా లేదా, కాస్ట్ కంటే ఎన్ఆర్వి తక్కువ ఉంది.
మరి అప్పుడు రా మెటీరియల్ ఎక్కడ వాల్యూ చేయాలి? ఎక్కడ రీప్లేస్మెంట్ కాస్ట్. ఓకేనా? సో మరి ఇప్పుడు ఇక్కడ ఏమో కాస్ట్ 330, ఎన్ఆర్ ఏమో 300. ఏం తీసుకోవాలి? ఫినిష్డ్ యొక్క వాల్యూకి విచ్ ఎవర్ ఈస్ లోయర్, అంతే కదా. కాస్ట్ ఎన్ఆర్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ ఎంత? 300 ఇంటూ ఎన్ని యూనిట్స్ అమ్మా? ఫినిష్డ్ ఎన్ని యూనిట్స్ అమ్మా? 1200 యూనిట్సా? సో కాబట్టి 1200. నెక్స్ట్ మరి రా మెటీరియల్ ఏ వాల్యూ తీసుకోవాలి? 150నా 220నా? రీప్లేస్మెంట్ కాస్ట్ కాబట్టి 150 తీసుకోవాలి. ఎన్ని యూనిట్స్? 500 యూనిట్స్. చెక్ చేసుకోండి. అంతే. వచ్చా క్వశ్చన్ అర్థవుతుందా సమ్మ? సో దీనిపైన క్వశ్చన్ ఆడడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఓకేనా? క్లియర్? సో క్వశ్చన్ నెంబర్ 4 కూడా ఏం సార్ అంటే సిమిలర్ క్వశ్చన్. సో సేమ్ లైక్ క్వశ్చన్ నెంబర్ 3. సో ఇది మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు టైం లేదు కదా. సరే, బచ్చా క్వశ్చన్ 2 ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చాము మనం, సరి చూసుకున్నాము. అవి సింపుల్ క్వశ్చన్స్. సో ఇప్పుడున్న నాలెడ్జ్తో మీరు చేసేయచ్చు. ఓకేనా? సో లాస్ట్ క్వశ్చన్ కూడా పాస్ట్ క్వశ్చన్ ఇవన్నీ. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి, ఈ క్వశ్చన్ కూడా చూసుకోండి. ఓకేనా? అన్ని కవర్ అవ్వాలి. నెక్స్ట్ AS7 ఏం సార్? కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. సింపుల్ సార్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. ఏం లేదు సార్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అంటే జనరల్గా ఈ స్టాండ్ ఎవరికి అప్లై అవుతుంది అంటే కాంట్రాక్టర్కి అప్లై అవుతుంది, అంటే బిల్డర్. ఓకేనా? కాంట్రాక్టర్కి అప్లై అవుతుంది. అయితే జనరల్గా కాంట్రాక్ట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి సార్, ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అండ్ కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అంటే ఏం లేదు సార్, స్టార్టింగ్లో ఇనీషియల్గా ఇంత ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. ఓకేనా? ఇంత ప్రైస్ అని చెప్పి ఫిక్స్ చేస్తారు. ఓకేనా? కాంట్రాక్ట్ ప్రైస్. సో కాంట్రాక్ట్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఓకేనా? సో అది ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్. కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అంటే ఏం లేదు సార్, ఆల్రెడీ కాస్ట్ ఎంటర్ అయిపోయిన తర్వాత సమ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వేసుకొని ఇచ్చేస్తారు బిల్డర్. సో అది కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. అయితే ఇన్ కేస్ ఆఫ్ ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ లో మరి మనం ఒక 2-3 years 4 years 5 years కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు మిడిల్ ఆఫ్ ది ఇయర్స్ ఎప్పుడైనా కాస్ట్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో దానికోసం మనం అగ్రిమెంట్ లో మనం ఏం రాసుకోవాలి సార్ అంటే ఎస్కలేషన్ క్లాజ్ అనేది ఒకదాన్ని యాడ్ చేసుకోవాలి. సార్ ఎస్కలేషన్ క్లాజ్ అంటే ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల కానీ, మార్కెట్ కండిషన్స్ వల్ల కానీ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరిగితే దాని ప్రకారం మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా, ఎవరు లాస్ అవ్వకూడదు కాబట్టి. సో అగ్రిమెంట్ ఏం యాడ్ చేయాలి మనం? ఎస్కలేషన్ క్లాజ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏం సార్ అంటే జనరల్గా 1 year లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే పెద్ద ఇబ్బంది ఏముంటుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ ప్రైస్ ఒక 10 lakhs అనుకున్నాం, కాస్ట్ ఒక 8 lakhs అయింది, 2 lakhs ఏమో ప్రాఫిట్ అయిపోయింది 1 year. మరి మోర్ దెన్ 1 year కన్స్ట్రక్షన్ కనుక జరిగింది, మరి అటువంటి కేసులో కాస్ట్ ఎలా రికగ్నైజ్ చేయాలి, ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేయాలి? ఓకేనా? ఇది మనకి క్వశ్చన్. మరి ప్రాఫిట్ ఎలా రికగ్నైజ్ చేయాలి? ఓకేనా? సో దానికోసం మనం ఏం చేస్తారంటే పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్. ఏంటండి? పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్. ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఆ ఇయర్కి కాస్ట్ ఎంత, ఇన్కమ్ ఎంత, నెక్స్ట్ ఆ ఇయర్కి వచ్చినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అనేది మీరు రికగ్నైజ్ చేయాలి. అంతే, సింపుల్. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అయిపోయింది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుర్తుండాల్సిన ఈ వర్డింగ్స్ ఏంటంటే ఇవి కాస్ట్ అప్ టు డేట్ ఒక 10 lakhs ఉంటుంది. అప్ టు డేట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక ఇయర్ 1 వరకు, ఒక ఇయర్ 1 అయింది, ఇయర్ 1 వరకు అయిన కాస్ట్ ఎంత అంటే 10 lakhs. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, కాస్ట్ అప్ టు డేట్ ఎంత అన్నాం? 10 lakhs కదమ్మా, 10 crores. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్ కాస్ట్ వచ్చి ఒక 20 crores అనుకోండి. ఫర్దర్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ కంప్లీట్ అవడం కోసం ఇంకా అయ్యే కాస్ట్ ఎంత? ఓకే, ఫర్దర్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్, లేదా ఫర్దర్ కాస్ట్ టు కంప్లీట్ ద కాంట్రాక్ట్, హౌ మచ్ సార్? 20 crores. ఓకే, ఇస్ ద క్లియర్? సో నెక్స్ట్
contract price, suppose example 28 crores example. How much sir? Contract price 28 crores. Okay na? So find out the profit or a loss from the contract. Simple. So ఎలా సార్ ఫైండ్ అవుట్ చేసేది? సింపుల్ చూడమా. సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా నీకు ప్రాఫిట్ వస్తుందో లాస్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా సార్ ఫైండ్ అవుట్ చేస్తారు సార్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది? సింపుల్ సార్, కాంట్రాక్ట్ రెవెన్యూ మైనస్ కాంట్రాక్ట్ కాస్ట్, అంతేనా కాదు? సో రెవెన్యూ నుంచి కాస్ట్ని మైనస్ చేస్తాం. సో మనం ప్రాఫిట్ అయితే పాజిటివ్ అయితే ప్రాఫిట్, నెగిటివ్ అయితే లాస్, తెలిసిందే కదా. సో మరి ఇక్కడ కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఏంటి సార్? హియర్ కాంట్రాక్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ కాంట్రాక్ట్ రెవెన్యూ. ఓకేనా? సో కాంట్రాక్ట్ రెవెన్యూ ఈక్వల్ ఎంత? నథింగ్ బట్ 28 crores minus contract cost means nothing but total contract cost, sir. How will you get a total contract cost, sir? Cost up to date plus further cost, అంతేనా? కాస్ట్ అప్ టు డేట్ ప్లస్ ఫర్దర్ కాస్ట్ ఎంత సార్? 10 plus 20 30 crores. So total loss ఎంత సార్? 2 crores is the loss. This is overall loss, sir. Estimated loss, nothing but overall loss. మరి ఫస్ట్ మీరు ఎక్కడ ఉన్నారంటే ఇయర్ 1 లో ఉన్నారు. ఇయర్ 1 లో నీకు కాస్ట్ ఎంత అయింది? అప్ టు డేట్ కాస్ట్ ఎంత అయిందంటే కాస్ట్ వచ్చి 10 crores అయింది. అంటే కరెంట్ ఇయర్ కాస్ట్ వచ్చి 10 crores అయింది. ఇప్పుడు నాకు ఏం కావాలి సార్ అంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాస్ కావాలి. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాస్ కావాలి. మరి ఎలా వస్తుంది సార్ అంటే కరెంట్ ఇయర్ కాస్ట్ ఉంది, మనకి ఏం కావాలి? కరెంట్ ఇయర్ రెవెన్యూ కావాలి. మరి కరెంట్ ఇయర్ రెవెన్యూ కావాలి అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే దానికోసం మనం స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ తెలుసుగా, పర్సంటేజ్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఫైండ్ అవుట్ చేస్తామా ఎంత కంప్లీట్ అయిందని. ఓకే, ఫార్ములా చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పానమ్మా. పర్సంటేజ్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఫార్ములా కాస్ట్ అప్ టు డేట్ బై టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇంటూ 100. కరెక్టా సార్? అప్ టు డేట్ కాస్ట్ ఎంతండి? 10 crores. ఓకే, టోటల్ కాస్ట్ ఎంత? 30 crores ఇంటూ 100 ఎంత సార్? 33.333%. ఇస్ ఇట్ క్లియర్? అంతేనా సార్? సో పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ వచ్చేసింది. ఇప్పుడు నీకు ఏం కావాలి? ఏం కావాలమ్మా? కాంట్రాక్ట్ రెవెన్యూ కావాలి కరెంట్ ఇయర్. ఎలా వస్తుంది? సో టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్, అంత సింపుల్. ఎంతమ్మా? 28 into 33.33% ఎంత? సో 9.3 వచ్చింది. సో కరెంట్ ఇయర్ కాంట్రాక్ట్ రెవెన్యూ ఏమో 9.3, కరెంట్ ఇయర్ కాంట్రాక్ట్ కాస్ట్ ఎంత? 10 crores. సో టోటల్ లాస్ అగైన్ లాస్ ఎంత సార్? 0.7. కరెక్టా? 0.7 అమ్మా. సో ఈ 0.7 ఏంటి సార్ అంటే ఇది కరెంట్ ఇయర్ లాస్. ఓవరాల్ గా నీకు లాస్ ఎంత వచ్చింది సార్? 2 crores కదా. ఓవరాల్ లాస్ ఎంత? 2 crores. అందులో 0.7 ఏంటి సార్ అంటే కరెంట్ ఇయర్ లాస్. మరి రిమైనింగ్ 1.3 ఉంది కదా, దీన్ని మనం ఫ్యూచర్ లాస్ అంటాం. ఫ్యూచర్ లాస్. సో నథింగ్ బట్ ఫ్యూచర్ లాస్ కాబట్టి, నథింగ్ బట్ ఎస్టిమేటెడ్ లాస్ కాబట్టి ఏం క్రియేట్ చేయాలి? వీ హ్యావ్ టు క్రియేట్ అ ప్రొవిజన్. ఈ 1.3కి ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఇది కరెంట్ ఇయర్ లాస్. ఇది రాస్తే సరిపోతుంది, సింపుల్. ఓకేనా? క్లియర్ సార్? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే కాస్ట్ అప్ టు డేట్ అని చెప్పి డైరెక్ట్గా మీకు క్వశ్చన్ లేవా సార్ ఒకసారి. మరి కాస్ట్ అప్ టు డేట్ ఎలా ఇస్తారు తెలుసా? వర్క్ సర్టిఫైడ్ ఇస్తాడు, వర్క్ అన్సర్టిఫైడ్ ఇస్తాడు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 lakh, ఇది ఒక 10 lakhs, ఇది ఒక 2 lakhs అనుకోండి. ఇప్పుడు కాస్ట్ అప్ టు డేట్ ఎలా వస్తుంది సార్ అంటే సింపుల్ సార్, వర్క్ సర్టిఫైడ్ ప్లస్ వర్క్ అన్సర్టిఫైడ్ ఎంతండి? 12 lakhs. Then the cost up to date equal to ఫార్ములా ఏంటి? వర్క్ సర్టిఫైడ్ ప్లస్ వర్క్ అన్సర్టిఫైడ్. సింపుల్ సార్. చేసిన వర్క్ ని ఏదైతే ఉందో కాంట్రాక్ట్ చేసిన వర్క్ ని ఇట్ హ్యాస్ టు బి సర్టిఫైడ్ బై అన్ ఆర్కిటెక్ట్ ఆర్ అన్ ఇంజనీర్. సింపుల్. సో సర్టిఫై చేసిందని వర్క్ సర్టిఫైడ్ అంటారు, చేయిందని అన్సర్టిఫైడ్ అంటారు. వర్క్స్ అన్సర్టిఫైడ్ రెండు కలిపితే వచ్చేదాన్ని కాస్ట్ అప్ టు డేట్. వాడు సర్టిఫై చేసినా చేయకపోయినా మనం చేసాం కదా, వర్క్ అయితే చేసామంటే కాస్ట్ అయితే ఇంక్లైన్ కాబట్టి రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఓకేనా?
అయితే క్వశ్చన్లో ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం వర్క్స్ అన్సర్టిఫైడ్ అంటాడు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs కదా, ఒక 10,000 వాల్యూ ఆఫ్ మెటీరియల్ అన్యూజ్డ్ ఇన్ కరెంట్ ఇయర్ అంటాడు. అంటే ఈ ఇయర్లో 10,000 వాల్యూ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేయలేదంట. మరి యూజ్ చేయనప్పుడు అది మీకు కాస్ట్ అవుద్దా అంటే అవ్వదు. కాబట్టి ఏం చేయాలి సార్, ఈ 10,000ని ఏం చేయాలమ్మా, మైనస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అంటే మెటీరియల్ ఈ ఇయర్లో యూజ్ చేయాలి, నెక్స్ట్ ఇయర్లో యూజ్ చేస్తాడు. మరి ఏ ఇయర్లో యూజ్ చేస్తే ఆ ఇయర్లో కాస్ట్ కదా. మ్యాచింగ్ కాన్సెప్ట్ తెలుసు కదా మీకు. ఏదైనా ఒక రెవెన్యూ జనరేట్ అవుతుందంటే దానికి రిలేటెడ్ ఎక్స్పెన్స్ అనేది ఉండాలి, అంతేనా. మరి ఇక్కడ ఈ మెటీరియల్ నెక్స్ట్ ఇయర్లో యూజ్ చేస్తాడు, ఈ ఇయర్లో యూజ్ చేయలేదు. కాబట్టి ఏం చేయాలి, సో కరెంట్ ఇయర్ కాస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే కనుక మైనస్ చేసుకోవాలి. ఈ పాయింట్ కూడా చెప్తాడు. ఓకేనా, క్లియర్ సార్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, దీనికి వెళ్దాం. సో percentage of performed equal to contract cost till balance sheet date by estimated total contract cost. Okay, cost up to date equal to formula ఏంటి, work certificate plus work uncertified. Okay na. Next one, note point. If any material unused included in works uncertified, then it should be deducted from the works uncertified while calculating cost up to date. ఇప్పుడు మనం మాట్లాడిన పాయింట్ అదే. వర్క్ అన్సర్టిఫైడ్ లేదని ఒక మెటీరియల్ యూజ్ చేయట్లేదు ఇయర్లో అని చెప్తే కనుక దాన్ని ఏం చేయాలి సార్, కాస్ట్ అప్ టు డేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వర్క్స్ అన్సర్టిఫైడ్ నుంచి డిడక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడిన పాయింట్ కాంట్రాక్ట్ కాస్ట్ ఏం చేయాలి, ఇమీడియట్గా రికగ్నైజ్ చేయాలి. అంటే ఏంటి, ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే అప్పుడే అది వచ్చేది లాస్. ఓకే, సో కంబైనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, తెలిసింది కదా. కంబైన్ కాంట్రాక్ట్ అనాలంటే సింపుల్గా సింగిల్ ప్యాకేజ్ ఉండాలి, అంతేనా. అంటే ఒకేసారి మనం కాంట్రాక్ట్ అన్ని ఎంటర్ అవ్వాలి. సపోజ్ ఎగ్జాంపుల్ 2 buildings ని కన్స్ట్రక్ట్ చేయమని కాంట్రాక్ట్ వచ్చింది. ఓకే, సో రెండింటికి సంబంధించి ఒకేసారి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. ఓకేనా, ఒకేసారి మనం దానికి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. సో ఒకదానికి సంబంధించి ప్రాఫిట్ అనేది దానికి ఏముండాలంటే ఇంటర్ రిలేషన్ ఉండాలి, ఓవరాల్ ప్రాఫిట్ మార్జిన్. సో రెండు కంప్లీట్ చేసి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్తాను చెప్పడం. ఓకేనా. నెక్స్ట్, కాంట్రాక్ట్స్ పర్ఫార్మ్ అట్ ద సేమ్ టైం. అప్పుడు ఏంటంటే కంబైనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే సింగిల్ కాంట్రాక్ట్లో ట్రీట్ చేయాలి, అదర్వైజ్ సపరేట్ కాంట్రాక్ట్. సో అవసరం లేదు, లైట్ తీసుకోండి. సో చూడండి మా క్వశ్చన్ నెంబర్ 1 ఫాస్ట్గా. కాంట్రాక్ట్ ప్రైస్ ఇచ్చాడు, కాంట్రాక్ట్ కాస్ట్ టిల్ డేట్ ఇచ్చాడు, ఎస్టిమేట్ కాస్ట్ కంప్లీట్ ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, పాస్ చేసి సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్పాం కదా, సో నెంబర్స్ మారి అంటే సాల్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. Ramco are heavy engineering contractors specialized in construction of dams. From the records of a company, the following data is available pertaining to the year ended 31st March. So answer ఏం ఇచ్చాడు, టోటల్ కాంట్రాక్ట్ ప్రైస్ ఇచ్చాడు, వర్క్ సర్టిఫైడ్ ఇచ్చాడు, వర్క్స్ పెండింగ్ సర్టిఫికేషన్ ఇచ్చాడు. అది ఇంకోటి ఏంటి సార్, ఇది అన్సర్టిఫైడ్. నెక్స్ట్ ఎస్టిమేట్ ఫర్దర్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ ఇచ్చాడు, స్టేజ్ వైజ్ పేమెంట్ రిసీవ్డ్ ఇచ్చారు, పేమెంట్స్ ఇన్ పైప్ లైన్. సో ప్రోగ్రెస్ పేమెంట్స్ మీన్ నథింగ్ బట్ ఇంకా రావాల్సింది అంతే. ఓకే, రిసీవ్ చేస్తుంది ఇంత, ఇంకా రావాల్సింది ఇంత అంతే ఇచ్చారు. సీజింగ్ ద దీస్ డేటా అప్లైంగ్ రెలవెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్. స్టాండర్డ్ సర్ ఏజ్ 7. చూడండి, కంప్యూట్ ది అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2017. సో కరెంట్ ఇయర్ సంబంధించి ఏ ఇయర్ అమ్మా, 31st March 2017 అంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ సేమ్ ట్రై చేయండి, పాస్ చేయండి, సింపుల్ సార్. కాంట్రాక్ట్ ప్రైస్ రెవెన్యూ ఎంత ఉంది, 720. ఇప్పుడు మీకు ఏం కావాలి, కాస్ట్ కావాలి. ఎంత కాస్ట్, 360, 360 ప్లస్ 420 ఎంతమ్మా, 780. ఇది టోటల్ కాస్ట్. మీరు రెండు యాడ్ చేయాలి. కాస్ట్ అప్ టు డేట్ కావాలంటే ఫార్ములా వర్క్ సర్టిఫైడ్ ప్లస్ వర్క్ అన్సర్టిఫైడ్ చెప్పాను కదా, ప్లస్ ఫర్దర్ కాస్ట్ 420 మొత్తం కలిపాను సార్ 780. డిఫరెన్స్ ఎంత, ఇది లాస్. కరెక్టా, లాస్. ఓకేనా. నెక్స్ట్ ఏం సార్ అంటే చూడండి, ఇప్పుడు మనకి ఏం కావాలంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లాస్ కావాలి. కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది, ఎలా వస్తాం, అప్ టు డేట్ కాస్ట్ బై టోటల్ కాస్ట్ ఎంతనా. సో అప్ టు డేట్ కాస్ట్ ఎంత, 300 ప్లస్ 60 ఎంత, 360 బై టోటల్ కాస్ట్ ఎంత, 780 ఎంతమ్మా.
క్యాలిక్యులేట్ చేయండి, ఆల్రెడీ చేస్తూ ఉంటుంది కదా. ఎంతమ్మా 46.15% ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకోండి. అంతేనా? 360/780 ఎంతమ్మా 46.15%. ఓకేనా? కరెక్టా? కంప్లీషన్. మరి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎలా వస్తుందమ్మా? కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఏం చేయాలి? కాంట్రాక్ట్ రెవెన్యూకి కరెంట్ ఇయర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, కరెంట్ ఇయర్ కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకని? కరెంట్ ఇయర్ కాస్ట్ ఎలాగో మన దగ్గర ఉంది కాబట్టి కరెంట్ ఇయర్ కాంట్రాక్ట్ రెవెన్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంతమ్మా? 720. సో 720 ఇంటూ ఎంతమ్మా? 0.6425 ఎంత? 332.32. ఓకే, 332.30, నథింగ్ బట్ 31 అమ్మ. చూడండి, రెవెన్యూ టు బి రికగ్నైజ్ ఎంత? 720 ఇంటూ 46.1538% ఎంత? 332.31. మరి కరెంట్ ఇయర్ కాస్ట్ అని చెప్పండి. కరెంట్ ఇయర్ కాస్ట్ ఎంత? 360. కాబట్టి 360 డిఫరెన్స్ ఎంత? 27.69. ఇది కరెంట్ ఇయర్ లాస్. మరి ఓవరాల్ లాస్ ఎంత వచ్చింది? 60. కరెంట్ ఇయర్ లాస్ ఎంత? 27.69. ఆ డిఫరెన్స్ ఎంత? 32.301. సారీ, నథింగ్ బట్ 32 వస్తుంది. చూడండి, 60 నుంచి ఇది మైనస్ చేయండి, 31 అయినా. ఇది ఏం సార్ అంటే ఫర్దర్ లాస్, నథింగ్ బట్ ఫ్యూచర్ లాస్. యూ హ్యావ్ టు ప్రొవైడ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ ప్రొవిజన్ ఫర్ దిస్. ఓకేనా? క్లియర్ సార్? ఇది బచ్చా క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ మనకి, ఇది ఓకే. చూడండి, కాంట్రాక్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ డేట్, అంతే కదా. చూడండి, డిటర్మైన్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ టు రికగ్నైజ్ అవుట్ ఆఫ్ ద టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ. సో ఇది అయిపోయింది ఆల్రెడీ, 2 క్వశ్చన్స్ అయిపోయినాయి మనం. వర్కౌట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఆర్ డ్యూ టు కస్టమర్స్ అట్ ద ఇయర్ ఎండ్. సో ఇయర్ ఎండింగ్ కి కస్టమర్ కి మీరు మనీ పే చేయాలా, లేదా కస్టమర్ దగ్గర నుంచి మీరు మనీ రావాలా? కస్టమర్ అంటే ఎవరు సార్ ఇక్కడ? కాంట్రాక్టీ, నథింగ్ బట్ ఎవరైతే బిల్డింగ్ ని కట్టించుకుంటున్నారో, ఓకే, ఓనర్ సార్, నథింగ్ బట్ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కస్టమర్, మనకి కస్టమర్. మనం ఎవరు సార్ ఇక్కడ? కాంట్రాక్టర్. స్టాండ్ అప్లై టు కాంట్రాక్ట్ ఓన్లీ, నాట్ కాంట్రాక్టీ. ఇస్ ఇట్ క్లియర్? చూడండి, ఫస్ట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఆర్ టు కస్టమర్స్. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి రావాలా, లేదంటే మనం వాళ్ళకి పే చేయాలి? సో చూడండి, ఫస్ట్ కరెంట్ ఇయర్ రెవెన్యూ ఎంత సార్ మనకు వచ్చింది? ఫస్ట్ కరెంట్ ఇయర్ రెవెన్యూ ఎంత వచ్చింది? చూడండి అమ్మ, కరెంట్ ఇయర్ రెవెన్యూ ఎక్కడ వచ్చింది కదా, ఎంత? 332.31. ఇంతనా? ఎంతమ్మా? 332.31. ఇది కరెంట్ ఇయర్ రెవెన్యూ. ఓకే, బాగానే ఉంది. ఎంతమ్మా? ఓకే, 332.31. అయితే మనకి చూడండి, కరెంట్ ఇయర్ మనం రిసీవ్ చేసుకుంది ఎంత? క్వశ్చన్లో చూడమ్మా, అప్రూవల్ బేసిస్ మీద కదా. చూడండి ఇక్కడ స్టేజ్ వైజ్ పేమెంట్ రిసీవ్డ్ ఏమో 264. నెక్స్ట్ ప్రోగ్రెస్ పేమెంట్స్ ఇన్ పైప్ లైన్ ఏమో 72. మొత్తం ఎంత సార్? 264 ప్లస్ 72 ఎంత సార్? 336. ఇది కదా యాక్చువల్గా మనకి కరెంట్ ఇయర్ ఇన్కమ్, నథింగ్ బట్ రిసీట్ అన్నట్టు. ఓకే, అంటే రిసీవ్ చేసుకుందేమో 264, ఇంకో 72 రిసీవ్ చేసుకోవాలి, ఇంకా చేసుకోలేదు అంతే. దాన్ని ఇక్కడ ఏమంటారంటే రిటెన్షన్ మనీ అంటారు సార్. మీరేమన్నా బిల్డింగ్కి ఏమన్నా డ్యామేజ్ చేశారనుకోండి, సంథింగ్, ఈ గ్లాసెస్ పగలగొట్టడం కానీ ఇలాంటివి చేస్తారని చెప్పి ముందు కానీ కొంచెం మనీని వాళ్ళు ఏం చేసుకుంటారు సార్, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో దాన్ని రిటెన్షన్ మనీ అంటారు. ఓకేనా? సో మొత్తం మనకి రావాల్సిన మనీ ఎంత సార్? టోటల్ 264 ప్లస్ 72 ఎంతండి? 336. ఓకేనా? చూడండి, ఇప్పుడు కరెంట్ ఇయర్ మనోడికి రావాల్సిన 332.31 కదా రెవెన్యూ. ఇది మనోడికి రెవెన్యూ యాక్చువల్గా కరెంట్ ఇయర్కి. మరి కరెంట్ ఇయర్ మనోడికి లాస్ కూడా ఉంది కదా సార్? కరెంట్ ఇయర్ లాస్ ఉందా లేదా? ఎంత సార్ కరెంట్ ఇయర్ లాస్ ఎంత వచ్చింది? చూడండి ఒకసారి, చూడండి సార్, ఇక్కడ చూడండి,
27.69 అనేది ఏం సార్ అంటే కరెంట్ ఇయర్ లాస్. ఓకేనా, అది బాగానే ఉంది. నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్ లాస్ ఎంత సార్ అంటే మనకి ఫ్యూచర్ లాస్ ఎంతమ్మా 32.31. ఓకేనా, సో చూడండి ఇప్పుడు దీన్ని బట్టి ఏం సార్ అంటే సింపుల్, ఇప్పుడు ఎవరికి మనీ పే చేయాలో తెలుసుకోండి. చూడమ్మా, ఎవరెవరికి మనీ పే చేయాలో తెలుసుకోండి. చూడమ్మా, రెవెన్యూ ఎంత సార్ అంటే 332.31. అంటే నా కరెంట్ రెవెన్యూ ఎంతమ్మా 332.31. ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, రెవెన్యూ బాగానే ఉంది. కరెంట్ మనం రిసీవ్ చేసుకున్న మనీ ఎంత అంటే ఎంత సార్ 336. ఎంతనా 274 ప్లస్ ఎంతమ్మా ఎంత వచ్చిందమ్మా ఎంతనా 336 ఏనా? ఓకే, 336 కరెక్టా? సో 336 ఏమో మనం రిసీవ్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, సో మరి రావాల్సిన దాని నుంచి ఇది మైనస్ చేసుకోవాలి వద్దు, నథింగ్ బట్ 336 అంతేనా కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏం సార్ అంటే చూడండి, ఇంకోటి ఏం సార్ అంటే మనకి ఫ్యూచర్లో మనం లాస్ కూడా వస్తుంది. మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంత లాస్ వస్తుందని చెప్పి ముందుగా ఎక్స్పెక్ట్ చేసామా లేదా, సో దాన్ని రికగ్నైజ్ చేసామా లేదా. సో ఎంత సార్ అంటే ఫ్యూచర్ లాస్ ఎంత వచ్చిందమ్మా చెక్ చేయండి ఒకసారి. ఫర్దర్ లాస్ ఎంత 32.31. ఎంతమ్మా 33 ఎంత 32.31. ఓకేనా, అంతేనా? చూడండి ఇప్పుడు మరి మనకి లాస్ కదా 32.31. సో ఆ లాస్ని కూడా ఇక్కడ ఏం చేయాలంటే రికగ్నైజ్ చేసుకోవాలంటే. ఇప్పుడు చూడండి ఒకసారి క్యాల్కులేట్ తీసుకున్నాము, ఇది ఒకటి డిఫరెంట్ పాయింట్. ఒకసారి చూడండి 332.31 మైనస్ 336 మైనస్ 32.31 ఎంతమ్మా 36. నెగిటివా పాజిటివ్? రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింటే కదా ఈ లాస్ని కూడా రికగ్నైజ్ చేసుకోవాలి. ఇది ఒకటే స్పెషల్ పాయింట్ ఇక్కడ. నార్మల్గా అయితే మనం ఏం తీసుకుంటాం అంటే 332.31 అనేది రెవెన్యూ, కాస్ట్ ఏమో 336 కదా. ఐ మీన్ కాస్ట్ మీన్స్ నథింగ్ బట్ రిసీవ్ చేసుకున్న అమౌంట్ సార్. ఓకేనా, రావాల్సిన అమౌంట్ ఇంత రిసీవ్ చేసుకున్నాం. అయితే మనం ఫ్యూచర్లో కొంచెం లాస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ముందు రికగ్నైజ్ చేసాం కదా, సో ఆ లాస్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంతే సార్ డిఫరెన్స్. 32.31 ఎంతమ్మా 36. మరి నెగిటివ్ పాజిటివ్ అంటే రావాల్సిన దానికంటే ఇది ఎక్కువే ఉంది కదా, అంటే కాబట్టి ఏంటి సార్ నెగిటివ్. అంటే మనం పే చేయాలో వాడి దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవాలంటే మనం పే చేయాలి. అమౌంట్ డ్యూ టు కస్టమర్స్. రిసీవబుల్ కాదు సార్, రెవెన్యూ తక్కువ ఉంది సార్. కరెంట్ రెవెన్యూ తక్కువ ఉంది. ఇక్కడ మనం ఇదేమో ఐ మీన్ రిసీవ్ చేసుకునే అమౌంట్ ప్లస్ లాస్ రెండు కలిపితే ఎక్కువ ఉంది కాబట్టి సో మనకు వచ్చేది ఏమవుతుంది ఆబ్వియస్లీ ఏమవుద్దమ్మా నథింగ్ బట్ అదేంటి అమౌంట్ డ్యూ టు కస్టమర్స్ డ్యూ ఫ్రమ్ కస్టమర్స్. రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందంటే ఎక్కువ వచ్చింది కాబట్టి మనం పే చేయాలి. అందుకే అమౌంట్ డ్యూ టు కస్టమర్స్. చూడండి సార్, చూడండి అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఆర్ టు కస్టమర్స్ ఏ మైనస్ బి మైనస్ సి అన్నట్టు. చూడండి ఇక్కడ కాంట్రాక్ట్ రెవెన్యూ మైనస్ ఫర్దర్ లాస్ మైనస్ ప్రోగ్రెస్ పేమెంట్ రిసీవ్డ్. చూడండి ఇక్కడ ఏమన్నాడు లాస్ట్ లో, as this amount is negative it would be treated as amount due to customers and it is shown in current liabilities. సో కరెంట్ లైబిలిటీస్ లో చూపించుకోవాలి. అదేంటి మనకి అమౌంట్ డ్యూ టు కస్టమర్స్. స్పెషల్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ లాస్ కూడా మనం మైనస్ చేసుకోవాలంటే ఒక పాయింట్ తెలిస్తే సింపుల్ గా మిగిలినంతా బచ్చా. లాస్ట్ ఏం సార్ అంటే డిస్క్లోజర్స్. సో పైన నువ్వు ఫైండ్ అవుట్ చేసిన అన్ని లైన్గా రాసుకో. అప్ టు డేట్ కాస్ట్ ఎంత, ఓకేనా. నెక్స్ట్ కాంట్రాక్ట్ టోటల్ కాస్ట్ ఎంత, లాస్ ఎంత వచ్చింది, ఓవరాల్ లాస్ ఎంత వచ్చింది, ఓకే కరెంట్ ఇయర్ లాస్ ఎంత వచ్చింది, ఎంత పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నావు, ఎంత రిటెన్షన్ మనీ ఉంది, టోటల్గా వాళ్ళకి ఎంత ఇవ్వాలి. అంటే నువ్వు పైన ఫైండ్ అవుట్ చేసినవన్నీ డిస్క్లోజ్ చేయాలంటే అక్కడ ఏం లేదు సింపుల్. ఓకేనా, క్లియర్ సార్. ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఇది పాస్ట్ క్వశ్చన్స్, అన్ని పాస్ట్ క్వశ్చన్స్. ఓకేనా, డోంట్ వరీ, సింపుల్ సార్. సో స్పెషల్ పాయింట్ ఏంటి అమౌంట్ డ్యూ టు కస్టమర్స్ కాబట్టి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏం సార్ అంటే క్వశ్చన్ నెంబర్ 3 చూడండి సార్. 2.4 క్వశ్చన్. Uday construction undertake to construct a bridge for the government of UP. The construction commenced during the financial year ending 31st March. Okay. The contract is fixed price to well close with an escalation clause. Escalation clause unnadu kada. Okay.
ద కాస్ట్ టు కంప్లీట్ ఈస్ 9.5 crores ఎస్టిమేటెడ్. ఎంత అంటే ఎస్టిమేట్ చేసింది ఇప్పుడు 9.5 అంట. ఓకే, కానీ కాస్ట్ ఇంకా ఎంత అంటే 4 crores, ఇది అప్ టు డేట్ కి. నెక్స్ట్ ఎస్టిమేట్ కాస్ట్ ఎంత అంటే 6 crores. ఓకేనా, అంటే ఓవరాల్ కాస్ట్ ఎంత ఇక్కడ యాక్చువల్గా 10 crores, అంతేనా కదా. దీనివల్ల పెరిగింది ఆ 0.5, యాక్చువల్గా 9.5 ఎక్స్పెక్ట్ చేశాడు కానీ 10 అయింది. దీనివల్ల మేబీ ఇన్ఫ్లేషన్ వచ్చి ఉండొచ్చు, ఓకేనా. సో చూడండి, ఎస్కలేషన్ ఇన్ కాస్ట్ బై 5% and accordingly contract price is increased by 5%. సో కాంట్రాక్ట్ ప్రైస్ కూడా 5% ఇంక్రీజ్ అయింది, ఎస్కలేషన్ ప్రైస్ 5% కాస్ట్ లో కూడా ఇంక్రీజ్ అయింది, కాబట్టి రెండు 5% ఇంక్రీజ్ చేసుకోవాలి. అయితే ఆల్రెడీ ఇంక్రీజ్ అయిన ప్రైస్ వాడు ఇచ్చేసాడు ఇక్కడ, ఇందులో 4 + 6 ఎంత 10, కానీ మనం ఎస్టిమేట్ చేసింది ఎంత 9.5 కదా, ఇంతనే కాదు. సో అంటే ఆల్రెడీ ఇక్కడ 5% ఇది ఇంక్రీజ్ అయిపోయినట్టే, అంతే కదా. కారణం 10 లోంచి 5% మైనస్ చేసుకొని మీకు 9.5 వస్తుంది, ఓకేనా. సో చూడండి, నెక్స్ట్ యువర్ రిక్వైర్డ్ అసెట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ కంప్లీషన్. సింపులేనా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పాజ్ చేసి మీరు ట్రై చేయండి, ఓకేనా. స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఎలా వస్తామా, ఎలా వస్తుంది చెప్పడం, ఎలా వస్తుంది. కాస్ట్ అప్ టు డేట్ బై టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్. మరి అప్ టు డేట్ కాస్ట్ ఎంత అంటే ఎంతమ్మా, అప్ టు డేట్ కాస్ట్ 10 crores, ఓకేనా, అంతేనా. 10 crores బై టోటల్ కాస్ట్ ఎంత సార్, అప్ టు డేట్ కాస్ట్ 4 crores, టోటల్ ఎంత 10 crores. ఎంత అవుతుంది అప్పుడు, ఎంతమ్మా 4/10 × 100 ఎంత 40%, అంతేనా. అర్థమైందా అమ్మా, ఫార్ములా అంతేనా. అప్ టు డేట్ కాస్ట్ బై టోటల్ కాస్ట్, అప్పుడు మీకు ఏమో స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ 40%. మరి ఇప్పుడు మీరేం చెప్పాలంటే కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత చెప్పాలి. కాంట్రాక్ట్ రెవెన్యూ 12 crores కాదు, ఏం చేయాలమ్మా, ఎస్కలేషన్ క్లాస్ 5% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ 12 crores ఏం చేయాలి, 5% ఇంక్రీజ్ చేయండి, ఎంత 12.6. చెక్ చేసుకోండి, కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత ఇంటూ 1.05 అంటే ప్లస్ 5% అన్నట్టు, అంతేనా. సో ఎంతమ్మా 12.6. క్యాల్కులేట్ ఎలా కొడతారమ్మా, 12 + 5% అని కొట్టండి సరిపోదు. 12.6 ఏమో రెవెన్యూ, టోటల్ కాస్ట్ ఏమో 10, మరి రిమైనింగ్ 2.6 ఏంటమ్మా, అది 2.6 ఏంటమ్మా, ప్రాఫిట్ లాస్ అంటే ప్రాఫిట్, అంతేనా. 2.6 ఏంటమ్మా ప్రాఫిట్, ఓకే బాగానే ఉంది. కానీ మనకి ఏం కావాలంటే ప్రాఫిట్ వస్తే మనం రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు ఇనిషియల్. ఇప్పుడు ఏం చూడాలంటే కరెంట్ ఇయర్కి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోదు. మరి కరెంట్ ఇయర్ రెవెన్యూ ఎంత అంటే 12.6 × 40%, ఎంత 5.4. కరెంట్ ఇయర్ కాస్ట్ ఎంత అంటే 4 crores ఏనా, 4 కదా. అప్డేట్ కాస్ట్ ఎంత 4 crores, కాబట్టి 5.4 - 4 1.04 అనేది కరెంట్ ఇయర్ ప్రాఫిట్. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే లాస్ వస్తుంది అనుకుంటే ఓవరాల్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ ప్రాఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, అంతే సింపుల్, ఓకేనా. సో ఈసారి దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ అటెంప్ట్లో రాలేదు, బట్ ఎవ్రీ అటెంప్ట్ దీని నుంచి వస్తుంది. సో దీనిపైన క్వశ్చన్ కూడా ఇచ్చారు సార్ ఒకసారి లాస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ జరిగినప్పుడు. సో ఎంసీక్యూలు ఇచ్చారు 2 marks ఎస్కలేషన్ క్లాస్ పాయింట్, సేమ్ ఇంకే, ఓకేనా. క్లియర్ సార్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ చూడండి. సో ప్రాబ్లం నెంబర్ 4 మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్ట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ ఏమని చెప్పామమ్మా, కాంట్రాక్ట్ రెవెన్యూ అన్నాం కదా. మరి కాంట్రాక్ట్ రెవెన్యూ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఉన్నాయి కదా, ఇప్పుడే చూసారు కదా, ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫ్లేషన్ ఆర్ డిఫ్లేషన్, నథింగ్ బట్ ఒక ఇంక్రీజ్ అయింది అనుకుంటే యాడ్ చేస్తాం, డిక్రీజ్ అయితే మైనస్ చేస్తాం, నథింగ్ బట్ వేరియేషన్స్, చేంజ్ ఇన్ వేరియేషన్, ఓకేనా. నెక్స్ట్ కాంట్రాక్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద టైంలో కనుక కంప్లీట్ చేస్తే నేను ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తా అని చెప్పేసి కస్టమర్ చెప్పారు అనుకోండి, మీరు కంప్లీట్ చేసేటప్పుడు మీకు ఏమొస్తుంది, ఇన్సెంటివ్స్ యాడ్ చేసుకోవాలి, ఇన్సెంటివ్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అమ్మ నువ్వు కస్టమర్కి విత్ ఇన్ ద టైంలో నువ్వు చేయలేకపోయావు, అప్పుడు పెనాల్టీ పే చేయాలని చెప్పారు ముందుగానే. సో మరి పెనాల్టీ కాబట్టి మన కాంట్రాక్ట్ ప్రైస్ ఏమైపోద్ది, తగ్గిపోద్దా, పెనాల్టీ ఉంటే ఏం చేయాలి, మైనస్ చేసుకోవాలి, ఓకేనా. క్లెయిమ్స్ ఏమైనా వస్తే కనుక యాడ్ చేసుకోవాలి,
ఓకేనా. ఏదైనా మనం పే చేయాల్సి వచ్చింది అనుకోండి మైనస్ చేయండి, మీకు వచ్చేలా ఉంటే యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు అడ్జస్ట్ చేసిన తర్వాత టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ వస్తుంది. దీన్ని కన్సిడర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇన్ఫ్లేషన్ చేంజ్ ఇన్ వేరియేషన్ అమ్మా, యాడ్ అయితే యాడ్, మైనస్ అయితే మైనస్, పెనాల్టీస్ అయితే మైనస్, ఇన్సెంటివ్స్ అయితే యాడ్. అప్పుడు మీకు కాంట్రాక్ట్ రెవెన్యూ అనేది వస్తుంది. ఓకేనా. ఇందులో ఏం లేదు, ఇనీషియల్ అమౌంట్ ఇచ్చాడు, వేరియేషన్ రెవెన్యూ ప్లస్ ఇచ్చాడు అంటే యాడ్ చేయమనే కదా. అప్పుడు సెకండ్ ఇయర్ రెవెన్యూ అయితే 9,200, ఇది 9,200. ఇది అప్ టు డేట్ కాస్ట్ ఇచ్చాడు, అయితే ఇంక్లూడ్స్ 100 lakhs ఫర్ స్టాండర్డ్ మెటీరియల్ ఈజ్ స్టోర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇయర్ 3 అంట. అంటే చూడండి ఏమన్నాడు, స్టాండర్డ్ మెటీరియల్స్ స్టోర్డ్ అట్ ద సైట్ టు బి యూజ్డ్ ఇన్ ఇయర్ 3 టు కంప్లీట్ ద వర్క్. అంటే ఏంటంట, 100 lakhs సంబంధించి ఇందులో ఇంక్లూడ్ అయిందంట. ఫస్ట్ స్టార్ ఉంది అమ్మా, ఫస్ట్ స్టార్ ఉంది అక్కడ ఏంటి, 100 lakhs ఇందులో ఇంక్లూడ్ అయిందంట. కానీ అది యూజ్ చేసినప్పుడు ఇయర్ 3లో, మరి ఇయర్ 3 కాస్ట్, ఇయర్ 2 కాస్ట్ అంటే ఇయర్ 3కి కాస్ట్, మరి ఇయర్ 2 కాదు కాబట్టి ఏం చేయాలి, దీని నుంచి 100 మైనస్ చేసుకోవాలి. మరి ఇక్కడ 100 మైనస్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, 100 యాడ్ చేసుకోవాలి. మైనస్ 100 ప్లస్ 100, ఇది ఒకటి డిఫరెన్స్. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం మనం, ఇయర్ వైజ్ ప్రాఫిట్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం. సో చూసుకోండి, ఇంకా అంతే ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఏం సార్ అంటే AS9 రెవెన్యూ రికగ్నిషన్. సింపుల్ సార్, రెవెన్యూని ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి. ఓకేనా. ఎక్కడ సార్, జనరల్గా రెవెన్యూ షుడ్ బి రికగ్నైజ్ ఇన్ P&L. అయితే అట్ వాట్ టైమ్ ఆఫ్ రికగ్నిషన్ కూడా మాట్లాడదాం. ఓకేనా. సో చూడండి సార్, జనరల్ స్టాండర్డ్ అప్లికేబుల్ టు సేల్ ఆఫ్ గూడ్స్, రెండరింగ్ ఆఫ్ సర్వీస్ అండ్ అదర్ ఇన్కమ్ లైక్ ఇంట్రెస్ట్, రాయల్టీ అండ్ డివిడెండ్. సో వీటి గురించి మాట్లాడతాం. సింపుల్ చూడండి, సేల్ ఆఫ్ గూడ్స్ అంటాం. జనరల్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్, ఓకే, రెవెన్యూ షుడ్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్ ద రిస్క్ అండ్ రివార్డ్స్, నథింగ్ బట్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ టు ద బయర్. రిస్క్ అండ్ రివార్డ్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు మాత్రం ఏం చేయాలంట, ఏం చేయాలమ్మా, రికగ్నైజ్ చేసుకోవాలి జనరల్గా. ఓకేనా. చూడండి అంత అవసరం లేదు ఇక్కడ. రెవెన్యూ ఇస్ రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్ బోత్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఏంటంట, సిగ్నిఫికెంట్ రిస్క్ అండ్ రివార్డ్ ఆఫ్ ఓనర్షిప్ ఆన్ ద గుడ్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద బయర్. సో దానిపైన ఉన్నటువంటి రిస్క్ అండ్ రివార్డ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు బయర్ అండ్ ఆల్సో నో సిగ్నిఫికెంట్ అన్సర్టనిటీ ఇన్ ద అల్టిమేట్ కలెక్షన్ అట్ ద టైమ్ ఆఫ్ రికగ్నిషన్. ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తున్నామో ఆ టైంలో ఎటువంటి అన్సర్టనిటీ అనేది ఉండకూడదు. మనీ కలెక్షన్ దగ్గర మనీ రిసీవ్ చేసుకోవాలి కదా, కలెక్ట్ చేసుకోవాలి కదా, దానిలో ఎటువంటి అన్సర్టనిటీ అనేది ఉండకూడదు. అవుద్దా కదా, ఇట్లాంటి అన్సర్టనిటీ ఉండకూడదు. సో మనీ అయితే రావాలి అంతే, అల్టిమేట్ కలెక్షన్ షుడ్ బి మేడ్. ఓకే, అందుకే నో సిగ్నిఫికెంట్ అన్సర్టనిటీ ఉండకూడదంట, ఉంటే రికగ్నైజ్ చేయకూడదు. ఓకేనా, క్లియర్ చేస్తారు. దానిలో ఏంటంటే రిస్క్ అండ్ రివార్డ్ ట్రాన్స్ఫర్ అయితే ఏం చేయాలి, రికగ్నైజ్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ ఇంకొన్ని కేసులు ఉన్నాయి ఇందులో, సేల్ అండ్ అప్రూవల్ బేసిస్. సేల్ అండ్ అప్రూవల్ బేసిస్లో తెలిసిందే కదా జనరల్గా. ఇప్పుడు అప్రూవల్ బేసిస్ పైన గూడ్స్ పంపిస్తాం, వాటికి నచ్చితే తీసుకోమని చెప్తాం అంతేనా. సో వాడికి ఓకే అనుకోండి, అప్రూవల్ ఇస్తాడు. ఓకే, సో అడిగి సేల్ అన్నట్టు మనం అనుకుంటాం. లేదా వాడికి ఒక కొంత టైం లిమిట్ ఇస్తాం. ఓకే, ఒక 10 daysలో చెప్పరా బాబు అంటాం. సో వాడు ఏం సార్ 10 days వితిన్ 10 daysలో చెప్పాడు అనుకోండి, ఒక విషయం ఏం చెప్పకపోతే సేల్ లాగా కన్సిడర్ చేసుకుంటాం అంతేనా. లేదు మనం ఇచ్చాం ఒక ప్యాక్ ఆఫ్ గూడ్స్ ఇచ్చాం, ఆ ప్యాక్ని వాడు ఓపెన్ చేసి యూజ్ చేశాడు, ఏం చెప్పలేదని యూజ్ చేశాడు. మరి యూజ్ చేసాడు మీనింగ్ ఏంటి, సేల్ లాగా రికగ్నైజ్ చేసుకోవడం, మళ్ళీ వెనక్కి తీసుకోం కదా. సో చూడండి, జనరల్లీ రెవెన్యూ ఇస్ రికగ్నైజ్ ఓన్లీ వెన్ ద గూడ్స్ ఆర్ ఫార్మల్లీ యాక్సెప్ట్ బై ద బయర్. సో వాడు యాక్సెప్ట్ చేసాడు, లేదా బాబు నేను తీసుకుంటాను రా. సో కాబట్టి ఏం చేయాలి, రికగ్నైజ్ చేయాలి. లేదా టైం పీరియడ్ ల్యాప్స్ అయిపోయింది, 10 days టైం ఇచ్చాం, టైం పీరియడ్ అయిపోయింది, సెల్గా రికగ్నైజ్ చేసుకోండి. లేదు మనం ఇచ్చింది గూడ్స్ ఏం సార్ అంటే పెరిషబుల్ గూడ్స్. ఓకే, పెరిషబుల్ త్వరగా పాడైపోతాయి అనమాట. సో ఇవి 5 days కంటే ఎక్కువ ఉండవు, వాడు 5 days వరకు మనకి ఏం చెప్పాలి. సో మరి రీజనబుల్ టైం పీరియడ్ ల్యాప్స్ అయిపోయింది కదా. ఓకేనా. సో అటువంటి కేసెస్లో ఉంటాం. సో అప్పుడు ఏం చేయాలి, మనం రికగ్నైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్సైన్మెంట్ సేల్స్. ఇన్ కేస్ ఆఫ్ కన్సైన్మెంట్ ఏం సార్ తెలుసు సార్, టూ పార్టీస్ ఏం సార్, కన్సైనర్, కన్సైన్. వాట్ ఈస్ కన్సైన్మెంట్, నథింగ్ బట్ షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ one place to another. Okay, in this case consigner send goods to consignee. Here risk and rewards cannot be transferred, nothing but ownership shall not be transferred. Ownership will be transferred only when the consignee sold the goods to customer, and nothing but third party.
సో కన్సైన్ అయిన వాడు థర్డ్ పార్టీకి గూడ్స్ ఎప్పుడైతే సేల్ చేస్తాడో అప్పుడు మాత్రమే సేల్ కింద రికగ్నైజ్ చేసుకోవాలి. సోల్డ్ టు థర్డ్ పార్టీ. క్యాష్ ఆన్ డెలివరీ సింపుల్ సార్. క్యాష్ ఆన్ డెలివరీ అంటే మీరు సపోజ్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఆర్డర్ చేశారు, ఓకే. సో ఫోన్ ఇంటికి వచ్చింది, ఏం చేయాలి? మనీ పే చేయాలి, అంతేనా? సో రికగ్నైజ్ ఓన్లీ వెన్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్ ఐదర్ బై సెల్లర్ ఆర్ ఏజెంట్. సో ఏజెంట్ వచ్చింది మీ దగ్గరికి అయితే, సో ఆ డబ్బులు తీసుకోగానే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి అప్పుడే కాదు రికగ్నైజ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవాలి, వాళ్ళు అప్లై చేసుకోవాల్సింది మరి. ఓకే. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఫర్ పబ్లికేషన్. సబ్స్క్రిప్షన్ ఫర్ పబ్లికేషన్ సింపుల్ సార్. Advance recognize should be recognized as liability and revenue should be recognized on straight line basis over time. అంటే ఏం లేదు సార్, పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి, పబ్లికేషన్ బుక్లో నథింగ్ బట్ అడ్వర్టైజ్ చేయాలి, దానికోసం సబ్స్క్రిప్షన్ మనీ వచ్చింది, మనీ ముందుగానే ఇచ్చారు, మనీ ముందుగానే ఇస్తారు. అదే బాబు మాకు పర్టికులర్ డేట్ నాడు మాకు ఈ పబ్లికేషన్లో మా ఫోటో రావాలి, ఓకే, సో ఇలా అడ్వర్టైజ్మెంట్ రావాలని చెప్పేసి అన్నారు, ఓకేనా. సో ఈ పబ్లికేషన్లో రావాలని చెప్పారు, బాగానే ఉంది, మరి మనీ అయితే ముందే ఇచ్చారు కదా, ఓకే. సో మరి అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నట్టే కదా. సో ఏమన్నా చూడండి, అడ్వాన్స్ రికగ్నైజ్ షుడ్ బి అడ్వాన్స్ రిసీవ్డ్ షుడ్ బి రికగ్నైజ్ యాజ్ అ లయబిలిటీ. అడ్వాన్స్ రిసీవ్డ్ ఏది అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నా దాన్ని ఫస్ట్ మీరు ఎలా ట్రీట్ చేయాలి? లయబిలిటీగా ట్రీట్ చేసుకోవాలి. ఎందుకని ఇంకా సర్వీస్ మీరు ప్రొవైడ్ చేయాలి. పబ్లికేషన్ ఎప్పుడైనా నెక్స్ట్ 3-4 డేస్లో చేస్తారనుకోండి, అప్పటి వరకు మీరు అది ఎలా ఉండాలంటే లయబిలిటీగా ట్రీట్ చేయాలి. మరి ఎప్పుడు సార్ రికగ్నైజ్ చేయాలంటే ఓవర్ టైం. సో మీరు చేస్తున్నారు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ పాటు లైన్గా వచ్చేసేయాలని చెప్పాడు పబ్లికేషన్. సో అందుకే ఏమన్నాడు? రెవెన్యూ షుడ్ బి రికగ్నైజ్డ్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ బేసిస్ ఓవర్ టైం, ఓకేనా. నెక్స్ట్ ఇన్ రెండింగ్ ఆఫ్ సర్వీసెస్. సర్వీస్ షుడ్ బి పర్ఫార్మ్. సర్వీసెస్ షుడ్ బి పర్ఫార్మ్ చేయాలి యాజ్ వెల్ యాజ్ నో సిగ్నిఫికెంట్ అన్సర్టెనిటీ. సేమ్ అదే పాయింట్. అప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి? రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి. ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి, ప్రపోర్షనేట్ కంప్లీషన్ మెథడ్, కంప్లీట్ సర్వీస్ మెథడ్. కంప్లీట్ అంటే ఏం సార్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ మొత్తానికి కలిపి కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఆడిట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం లేదా అకౌంటింగ్ సర్వీసెస్ అని చెప్పి. సో అన్ని కంప్లీట్ అయ్యే వరకు ఏంటంటే రికగ్నైజ్ చేసుకోకూడదు, సింగిల్ కాంట్రాక్ట్ మనం మాట్లాడదు, ఓకేనా. అలా కాకుండా ఎవ్రీ ఇయర్ సపరేట్గా చేసుకుంటే లేదా మోర్ దెన్ చూడండి పర్ఫార్మెన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మోర్ దెన్ 1 act, దెన్ ఏంటంటే బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్. అంటే ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయితే అంత పర్సెంటేజ్ ఏం చేయాలంట? రికగ్నైజ్ చేసుకోవాలి, ఓకే. ఇంట్రెస్ట్ సింపుల్ సార్, టైం ప్రపోర్షన్ బేసిస్. ఇంట్రెస్ట్ ఏంటంటే ఏ బేసిస్ పైన? టైం ప్రపోర్షన్ బేసిస్ పైన ఏం చేయాలి? రికగ్నైజ్ చేసుకోవాలి. రాయల్టీ అయితే అక్రూవల్ బేసిస్. రాయల్టీ అయితే అక్రూవల్ బేసిస్. లాస్ట్ ఏం సార్ అంటే డివిడెండ్ ఇన్కమ్. మరి డివిడెండ్ ఇన్కమ్ ఎప్పుడు సార్ అంటే సింపుల్ సార్, రైట్ టు రిసీవర్ డివిడెండ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. సార్ ఎప్పుడు సార్ జనరల్గా రైట్ మీకు వస్తుంది అంటే సింపుల్ సార్ ఎప్పుడండి? డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు. ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే జనరల్లీ ఇన్ ఏజిఎం. ఏజిఎంలో మీకు డివిడెండ్ డిక్లేర్ చేస్తారు కాబట్టి ఆ రోజు నుంచి మీకు ఏమొస్తామా రైట్ అనేది వస్తుంది. సో అప్పుడు మాత్రం రికగ్నైజ్ చేసుకోవాలి, ఓకే. ఇది థియరీ అంతే సార్. సో ఇది కొన్ని గైడెన్స్ నోట్స్ చూడండి, సింపుల్గా చూడండి, ఓకేనా. ఫస్ట్ ఏంటి సార్? ఇన్స్టాలేషన్ ఫీస్. ఏంటండి? ఇన్స్టాలేషన్ ఫీస్. ఎప్పుడంట? రికగ్నైజ్ ఓన్లీ వెన్ ద ఇన్స్టాలేషన్ ఈస్ కంప్లీటెడ్, యాక్సెప్టెడ్ బై ద కస్టమర్. సో ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు రికగ్నైజ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్ ఫీజ్ ఎప్పుడు సార్ అంటే ఎప్పుడైతే పబ్లిక్ అది అపియర్ అవుతుందో. సో సపోజ్ ఎగ్జాంపుల్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ రావాలి, ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ మీరు టీవీలో పబ్లిక్ కనపడేలా వేస్తారు, సో అది అడ్వర్టైజ్మెంట్ వదులుతారు, అప్పుడు మాత్రం రికగ్నైజ్ చేయాలంటే చూడండి, రికగ్నైజ్ ద రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ అపియర్స్ బిఫోర్ ద పబ్లిక్, ఓకేనా. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ ఎప్పుడు అంటే సింపుల్ సార్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీజ్ ఎప్పుడు అంటే డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ సర్వీసెస్ బీయింగ్ ప్రొవైడెడ్. సో సర్వీసెస్ బేస్ తీసుకుంటుంది ఎంట్రన్స్ ఫీజ్ అనేది. అది ఎవ్రీడే తీసుకుంటారా లేదా వీక్లీ తీసుకుంటారా దాన్ని బట్టి, ఓకేనా. డిపెండ్స్ ఆన్ ద సర్వీసెస్ బీయింగ్ ప్రొవైడెడ్. మెంబర్షిప్ ఫీజ్ ఎప్పుడు అంటే when it is received. ఇది ఏంటి సార్ అంటే సింపుల్గా కొన్ని గైడెన్స్ నోట్స్. సో ఇది ఇంపార్టెంట్. సో లాస్ట్ ఎగ్జామ్ వచ్చింది, ఓకేనా. లాస్ట్ ఎగ్జామ్లో 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చిందా? 8 మార్క్స్ 8-9 నుంచి, ఓకేనా. సో దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఇదే, ఓకేనా. క్లియర్? సింపుల్ సార్. నెక్స్ట్ ఏంటి సార్? చూడండి ప్రాబ్లం. Goods of 60,000 were sold on 20th 2018, but at the request of the buyer these were delivered on 10/4/2018. చెప్పండి అమ్మా, సేల్ చేసిన ఈరోజు
బయర్ ఏం చెప్పాడంటే ఈ రోజు డెలివరీ చేయరా బాబు అని చెప్పాడు. ఈ రిక్వెస్ట్ ఇప్పుడు 10/4 అంట. ఓకేనా ఉన్నాడు చూడమ్మా. మీకు అర్థమైందా? సేల్ చేసినప్పుడు గూడ్స్ ఆర్ సోల్డ్ 20th March. మరి బట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద బయర్ రిక్వెస్ట్ చేశారు ఏమని, ఫలానా డేట్న డెలివరీ చేయరా బాబు అని. మరి వాడి రిక్వెస్ట్ మీద కాబట్టి సో మరి మనం రికగ్నైజ్ చేసుకోకుండా ఉంటామా ఏంటి? మరి ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి సార్? 31st March 2018 అంటే ఇయర్లోనే, అంటే మనం సేల్ చేసినటువంటి ఇయర్లో రికగ్నైజ్ చేసుకోవాలి. బట్ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయినాడు అవునా కదా, డెలివరీకి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయాడు 30th. ఎప్పుడు సార్? 10/4 అన్నాడు. అంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయినప్పటికీ మనం కరెంట్ ఇయర్లోనే రికగ్నైజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాడి రిక్వెస్ట్ పైన మనం అక్కడ ఉంచాం అంతే. నెక్స్ట్ ఆన్ 51/2018 గూడ్స్ ఫర్ 1,50,000 ఆన్ కన్సైన్మెంట్ బేసిస్. తెలుసా కన్సైన్మెంట్ బేసిస్ మీద ఎప్పుడు సార్ రికగ్నైజ్ చేయాల్సింది? థర్డ్ పార్టీకి ఎప్పుడైతే కన్సైన్ సేల్ చేస్తారో అప్పుడు. చూడండి అయితే ఆఫ్ విచ్ 20% ఆఫ్ గూడ్స్ అన్సోల్డ్ ఆర్ లైయింగ్ విత్ ద కన్సైన్ యాజ్ ఆన్ 31st March 2018. అయితే ఏంటంట 150 పంపించారంట, కానీ అందులో 20% మాత్రం క్లోజింగ్ స్టాక్ లో ఉండిపోయాయంట. అంతేనే కదా? ఎంత సార్ 20% అంటే 30,000? అంతేనే కదా? 30,000 అంటే ఎంత సార్ మనకి సేల్స్? 1,50,000 into 20% ఎంత? 15,2 సార్. సార్ 30నా? సో అంటే 1,20,000 మాత్రమే మనకి సేల్స్. ఓకేనా? సో ఇన్వెంటరీ ఎంత సార్? సేల్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఫర్ 1,20,000. ఇంకో 20% క్లోజింగ్ స్టాక్ కదా సార్, అంటే సేల్ చేయలేదు కదా, రికగ్నైజ్ చేయొచ్చా అంటే చేయకూడదు. నెక్స్ట్ 1,20,000 worth goods are sold on approval basis అంట. ఎప్పుడు ఈ డేట్ నా? The period of approval was 3 months after which they were considered sold. సో 3 months తర్వాత దాన్ని వాళ్ళు సేల్స్ గా రికగ్నైజ్ చేసుకుంటారు. బట్ బయర్స్ అండ్ అప్రూవల్ ఫర్ 75% అప్ టు 31st March 2018 and no approval for disapproval received remaining goods till 31st March 2018. ఎప్పుడు సార్ ఇది? 1/12 ఏనా? సో 1/12 నుంచి ఎన్ని మంత్స్ సార్? 3 months అంటే 1/1, 2/1, 3/1 అంటే నథింగ్ బట్ 1 March అవుతుంది. ఫస్ట్ మార్చేనా? మీకు అర్థమైందా? 3 months కదా. 3 months తర్వాత ఏం చేస్తాడు? మొత్తాన్ని వాడు సేల్ కింద రికగ్నైజ్ చేసుకుంటాడు, వాడు అప్రూవల్ ఇచ్చినా ఇవ్వకపోయినా. అయితే 31st January కల్లా 75% ఇచ్చారంట, కానీ ఏమైంది సార్? రిమైనింగ్ 25%కి ఇవ్వలేదు. ఇయర్ ఎండింగ్ వచ్చేసి ఉంటుంది ఆ పాటికి. అప్పుడు ఏం చేయాలి చెప్పడం? అప్పుడు ఏం చేయాలమ్మా? ఏమవుద్ది? కంప్లీట్లీ ఏం చేయాలమ్మా? రికగ్నైజ్ చేసుకోవాలి. ఎంత వాల్యూ? 1,20,000. సో మొత్తం 1,20,000కి రికగ్నైజ్ చేసుకోవాలి. సో ఆన్సర్ చెక్ చేసుకున్న మీరు ఉంటుంది. ఎందుకంటే టైం ఎక్స్పైర్ అయిపోయింది కదా. సో మీరు ఆ 3 points రాయాలి. సెల్ అప్రూవల్ బేస్ పైన 3 points రాసి సో కంక్లూజన్ రాసేస్తే సరిపోతుంది. అక్కడ మొత్తం రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే 3 months అయిపోయింది కదా, 31st March కి. ఫస్ట్ మార్చ్కి అయిపోతుంది కదా 3 months. మరి 31st March ఏం చేయాలి? మొత్తాన్ని రికగ్నైజ్ చేసుకోవాలి. లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది. అపార్ట్ ఫ్రమ్ ద కంపెనీ హస్ మేడ్ క్యాష్ సేల్స్ ఆఫ్ 7,08,000 క్యాష్ ట్రేడ్ డిస్కౌంట్ 5% వెళ్ళడం క్యాష్ సేల్స్. చెప్పండి అమ్మా, క్యాష్ సేల్స్ ఎంత? 7,80,000 అంట. ట్రేడ్ డిస్కౌంట్ 5% అంట. ఎంతప్పుడు? 7,80,000 ఎంత? 7,80,000 మైనస్ 5% 7,41,000 అంట. సో రెవెన్యూ అంతే. ట్రేడ్ డిస్కౌంట్ ఆబ్వియస్గా మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేశారు? ఓవరాల్గా టోటల్ రెవెన్యూ అంతా టోటల్ చేసేయండి. పై నుంచి 4 కేసెస్లో టోటల్ చేసి టోటల్ రెవెన్యూ ఎంత రాయండి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అడ్వర్టైజ్మెంట్ కేసులో ఎప్పుడైతే పబ్లిక్కి అపియర్ అవుతుందో అప్పుడు మాత్రం రికగ్నైజ్ చేసుకోవాలి. సో ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఎక్కడ కవర్ అవుతాయి అంటే ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో కవర్ అవుతాయి. ఓకే, ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ తీసుకొని ఉంటే ఇప్పటికైనా టైం మించింది ఏం లేదు, ఇంకా కావాలనుకుంటే క్వశ్చన్స్ కనుక అప్పుడు ఏం చేయాలి? మీరు ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏం సార్ అంటే బారోయింగ్. నెక్స్ట్ టాపిక్ చూడండి సార్, బారోయింగ్ కాస్ట్. సింపుల్ సార్. బారోయింగ్ కాస్ట్ అంటే ఏం లేదు సార్, కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ బారోయింగ్ ఆఫ్ ఫండ్స్. సో ఫండ్స్ ని బారో చేసుకోవడం కోసం. ఓకే, సో దానికోసం మీరు ఇన్క్రై కాస్ట్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. లోన్ తీసుకున్నారు, లోన్ పైన ఏం పే చేయాలి? కొన్ని కేసులో ఇంట్రెస్ట్ పే చేయాలి, లేదా బ్రోకరేజ్ కూడా పే చేయాల్సి వస్తుంది, అవునా కదా? సో దాన్ని సింపుల్గా బారోయింగ్ కాస్ట్ అంటారు. ఓకేనా? సో మరి ఇక్కడ చాప్టర్ ఏం మాట్లాడుతుందంటే, అది మీరు స్టాండర్డ్ ఏం మాట్లాడుతుందంటే చూడండి,
బారోయింగ్ కాస్ట్, నథింగ్ బట్ ఇక్కడ మనం సింపుల్గా ఏం మాట్లాడుతాం అంటే ఇంట్రెస్ట్. మరి ఈ బారోయింగ్ కాస్ట్ అనే ఇంట్రెస్ట్ ఏదైతుందో నథింగ్ బట్ ఈ ఇంట్రెస్ట్ జనరల్గా మనం ఏం చేస్తామంటే పిఎన్ఎల్కి ఛార్జ్ చేస్తాం, అంతేనా? ఇంట్రెస్ట్ కాబట్టి, ఎక్స్పెన్స్ కాబట్టి పిఎన్ఎల్ ఛార్జ్ చేస్తాం. లేదు సార్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నాడు, అరే బాబు మీరు పిఎన్ఎల్కి ఛార్జ్ చేయడం కాదు, మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాం తీసుకోండి. ఏంటి సార్? ఇట్ హ్యాస్ టు బి క్యాపిటలైజ్డ్. క్యాపిటలైజ్ అనేది మీనింగ్ ఏంటి సార్? క్యాపిటలైజ్ మీనింగ్ ఏంటి? యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్. ఓకే, అంటే అసెట్ యొక్క వాల్యూకి యాడ్ చేసుకోవచ్చు. అసెట్ యొక్క వాల్యూ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతారు? ఆబ్వియస్లీ డిప్రిషియేషన్ ఎలాగో మనం తీసుకుంటాం, అంతేనా కాదు? ఇప్పుడు ఇంట్రెస్ట్ పిఎన్ఎల్కి డిప్రిషియేషన్ డిఫరెన్స్ ఉంటుంది కదా ఆబ్వియస్గా, అవునా? ఇంట్రెస్ట్ మహా అయితే 10% ఉంటుంది. ఓకే, సో అది అసెట్ వాల్యూకి యాడ్ చేస్తే ఇంక ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అంతే. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్టాండ్ ఏం మాట్లాడుతుంటే, అదే బాబు ఇంట్రెస్ట్ని మీరు ఎప్పుడు క్యాపిటలైజ్ చేయాలి, ఎప్పుడు పిఎన్ఎల్కి ఛార్జ్ చేయాలి, అది క్వశ్చన్. లేదు క్యాపిటలైజ్ ఎప్పుడు చేయాలనేది మాట్లాడుతుంది, ఎందుకంటే పిఎన్ఎల్ నార్మల్గా పంపిస్తాం, మరి క్యాపిటలైజ్ చేయొచ్చు సార్, ఎప్పుడు చేయొచ్చు? క్యాపిటలైజ్ చేయొచ్చు అంటే ఏం చేయాలి? నథింగ్ బట్ క్యాపిటలైజ్ మీనింగ్ ఏంటి? అసెట్ వాల్యూకి యాడ్ చేయాలి. ఇదేంటి సార్ అసలు అసెట్ వాల్యూకి యాడ్ చేయడం ఏంటి? లోన్ తీసుకోవడం ఏంటి? ఇంట్రెస్ట్ పే చేయడం ఏంటి? అసెట్ వాల్యూకి యాడ్ చేయడం ఏంటి అంటే ఏం లేదు సార్, సింపుల్ సార్. మరి లోన్ తీసుకున్నారు కదా మీరు ఆల్రెడీ, ఆ లోన్ తీసుకున్నామని యూజ్ చేయాలని దేనికి యూజ్ చేయాలంటే ఒక క్వాలిఫైయింగ్ అసెట్ని అక్వైర్ చేయడం కోసం యూజ్ చేయాలి. ఒక క్వాలిఫైయింగ్ అసెట్ని అక్వైర్ చేయడం కోసం కనుక యూజ్ చేస్తే అప్పుడు మీరు ఆ లోన్ పైన పే చేసేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ ఏం చేయొచ్చు అంటే సచ్ ఇంట్రెస్ట్ షుడ్ బి క్యాపిటలైజ్డ్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్, నథింగ్ బట్ యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్. ఓకేనా? మరి క్వాలిఫైయింగ్ అసెట్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్ an asset which takes a substantial period of time for its intended use or sale. అంటే ఏంటి సార్? అది రెడీ అవ్వడం కోసం, నథింగ్ బట్ మీనింగ్ ఏంటి సార్? సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, బిల్డింగ్కి జనరల్గా ఒక 2 years టైం పట్టింది. ఆబ్వియస్లీ టైం టేకింగ్ కాదు 2 years అంటే, జనరల్గా ఇక్కడ సబ్స్టాన్షియల్ పీరియడ్ అంటే ఏంటి సార్ అంటే జనరల్గా 12 months అంటాం. మరి అవి కొన్ని కేసెస్లో 12 months ఉండొచ్చు, 9 months కూడా ఉండొచ్చు, బట్ జనరల్గా అయితే 1 year అంటాం. మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం, సో సబ్స్టాన్షియల్ పీరియడ్ కదా. సో కాబట్టి ఏం సార్ అంటే ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. అంటే ఒక బిల్డింగ్ని అక్వైర్ చేయడం కోసం లేదా ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం మీరు లోన్ తీసుకున్నారు, మరి ఆ లోన్ పైన మీరు పే చేసి ఇంట్రెస్ట్ ఏదైతుందో దాన్ని క్యాపిటలైజ్ చేయొచ్చు. లేదు సార్ ఒక ప్లాంట్ అండ్ మిషనరీని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాం, ప్లాంట్ అండ్ మిషనరీని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాం, మరి దానికి సబ్స్టాన్షియల్ పీరియడ్ ఉంటుందా అంటే లేదు కదా సార్. పర్చేస్ అంటే ఇమీడియట్గా అవైలబుల్ కాబట్టి, ఇమీడియట్గా ప్లాంట్ అండ్ మిషనరీ రెడీగా ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. ఓకేనా? నెక్స్ట్ ఏం సార్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్లాంట్ అంటారు. మరి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కాబట్టి డెఫినెట్లీ ఇన్స్టాల్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో క్వాలిఫైయింగ్ అసెట్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? క్వాలిఫైయింగ్ అసెట్ మీద కనుక మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ లోన్ని దానిపై ఇంట్రెస్ట్ ఏం చేయొచ్చు? క్యాపిటలైజ్ చేయాలి. అదర్వైజ్ ఏం చేయాలమ్మా? పిఎన్ఎల్కి ఛార్జ్ చేసుకోవాలి. మరి ప్లాంట్ అండ్ మిషనరీ క్వాలిఫైయింగ్ అసెట్ కాదు కాబట్టి దానిపై ఇంట్రెస్ట్ ఏం చేయాలి? పిఎన్ఎల్కి ఛార్జ్ చేసుకోవాలి. ఓకేనా? క్లియర్ సార్? ఇది మీరు చూడాల్సింది. ఓకేనా? నచ్చనా? చూడండి క్వాలిఫైయింగ్ అసెట్ మీనింగ్ చెప్పాడు, సేమ్ అదే మీనింగ్. ఎగ్జాంపుల్స్ కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, పవర్ జనరేషన్ ఫెసిలిటీస్, ఇన్వెంటరీస్ దట్ రిక్వైర్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం టు బ్రింగ్ టు సేలబుల్ కండిషన్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ బిల్డింగ్. ఓకే, మరి రికగ్నిషన్ ఎప్పుడు చేయాలి సార్? ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? చూడండి బారోయింగ్ కాస్ట్ ఆఫ్ ద కాస్ట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దేనికి రిలేట్ అవ్వాలంటే చూడండి అక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్. అప్పుడు మాత్రం ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేయాలి. అంటే ఒక క్వాలిఫైయింగ్ అసెట్ మీరు అక్వైర్ చేయడం కానీ లేదా కన్స్ట్రక్ట్ చేయడం కానీ లేదా ప్రొడ్యూస్ చేయడం కానీ, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, సో అప్పుడు మాత్రం ఏం చేయాలంటే క్యాపిటలైజ్ చేయాలి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ మరి ఈ క్యాపిటలైజేషన్ ఏదైతుందో ఆ క్యాపిటలైజేషన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు సస్పెండ్ చేయాలి, ఎప్పుడు స్టాప్ చేయాలి, ఈ 3 క్వశ్చన్స్ చూసుకోవాలి. సార్ జనరల్గా క్యాపిటలైజేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తాము అంటే 3 కండిషన్స్ చూసుకోవాలి. సింపుల్ సార్. ఫస్ట్ మీరు ఎక్స్పెన్స్ అనేది ఎందుకు రావాలి? ఇది క్వాలిఫైయింగ్ అసెట్ పైన ఎక్స్పెన్స్ ఎందుకు రావాలి అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మీరు మనీ యూజ్ చేయాలి. సంథింగ్ సిమెంట్ రాళ్ళు,
సంథింగ్ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే మెటీరియల్ తీసుకురావడం కానీ, సో దానికి సంబంధించి కాస్ట్ అనేది వీరికి రావాలి. నెక్స్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్ ఏదైతే వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉండాలి. ఓకేనా, అంటే నడుస్తూ ఉండాలి, వర్క్ నడుస్తూ ఉండాలి. ఓకే, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నథింగ్ బట్. నెక్స్ట్ బారోయింగ్ కాస్ట్ కూడా మీరు ఇంక రావాలి. బారోయింగ్ కాస్ట్ ఇంక నథింగ్ బట్ ఏం సార్, ఇంట్రెస్ట్ ఏనా, అంతే కదా. చూడండి, expenditure on qualifying asset being incurred, borrowing costs are being incurred, and activities are in progress. ఓకేనా, ఇఫ్ నాట్, ఒకవేళ ఈ 3 కండిషన్స్ కనుక సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు P&L కి చార్జ్ చేసుకోండి. అదర్వైజ్ ఏం చేయాలి, మనం ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఏం చేయాలి సార్, క్యాల్కులేషన్ స్టార్ట్ చేయొచ్చు, కమెన్స్మెంట్ ఆఫ్ క్యాల్కులేషన్. ఓకేనా, ఎక్స్పెండిచర్ ఇంకా కావాలి, బారోయింగ్ కాస్ట్ ఇంకా కావాలి, యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీస్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. మరి కొన్ని కేసెస్లో యాక్టివిటీస్ అనేవి ప్రాసెస్లో ఉండవు, అంటే కొన్ని ఇంటరప్షన్స్ జరిగే ఛాన్స్ ఉంది. చూడండి ఇక్కడ ఫస్ట్ అసలు ప్రోగ్రెస్లో ఉండవంటే ఏంటో చెప్పాడు. ఫిజికల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండాలి, లేదంటే టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేది జరుగుతూ ఉండాలి. ఓకేనా, ఇంకో కొన్ని కేసెస్లో చూడండి, ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం లోన్ తెచ్చారు, ఆ బిల్డింగ్ అప్రూవల్ కోసం కొన్ని కేసెస్లో ఆ మున్సిపాలిటీ దగ్గర నుంచో లేదా లోకల్ అథారిటీస్ దగ్గర నుంచో అప్రూవల్ రావడం కోసం కొంచెం టైం పడుతుంది. ఒక 2 months 3 months 1 month టైం పడుతుంది. మరి అటువంటి కేసెస్లో ఏం సార్ అంటే, చెప్పడం, మరి అదేంటి, అది కంపల్సరీ ఇంకా వెయిట్ చేయాల్సిందే అప్రూవల్ టైం కోసం. మరి దాన్ని మనం ఏం చేయలేం కదా. అటువంటి కేసెస్లో మనం స్టార్ట్ చేయకుండా ఉంటామంటే, లేదు సార్ ఆ అప్రూవల్ టైం ఉంది కదా, అయినా సరే మనం ఏం చేయాలి, అప్రూవల్ రాకముందు నుంచి ఏం చేయాలి, స్టార్ట్ చేసేయాలి, క్యాల్కులేషన్ స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ 1/4 బిల్డింగ్ తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు. 5th May మీకు ఏమొచ్చిందంటే, అప్రూవల్ వచ్చింది. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడ నుంచి, 1/4 నుంచి స్టార్ట్ చేయొచ్చు క్యాల్కులేషన్ అనేది, ఇక్కడ నుంచి కాదు. ఎందుకంటే ఈ గ్యాప్లో యాక్టివిటీస్ అనేవి ప్రోగ్రెస్లో ఉన్నాయి అంటే లేవు, బట్ అయినప్పటికీ తీసుకోవాలి, ఎందుకంటే అప్రూవల్ అనేది నెసెసరీ, తప్పదు కదా. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. నెక్స్ట్ సస్పెన్షన్ ఆఫ్ క్యాల్కులేషన్. సస్పెన్షన్ అంటే ఏం లేదు సార్, ఇంటరప్షన్. యాక్టివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, వర్క్ జరుగుతుంది కదా, సో ఆ వర్క్ ఏమవుతుందంటే ఇంటరప్ట్ అవుతుంది, అంతే కదా. సో నో యాక్టివ్ డెవలప్మెంట్ ఆర్ యాక్టివ్ డెవలప్మెంట్ ఇస్ ఇంటరప్టెడ్. అలా జరిగితే కనుక వర్క్ ఆగిపోయింది. సపోజ్ ఎగ్జాంపుల్ వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ స్ట్రైక్ చేశారు, స్ట్రైక్ అవుట్, లాక్అవుట్స్, 10 రోజులు వర్క్ జరగలేదు, లేదా ఒక 2 months వర్క్ జరగలేదు, రానుంది, శాలరీస్ ఇంక్రీజ్ చేయలేదు. మరి ఇవేంటి సార్ అంటే వర్క్ ఇంటరప్ట్ జరిగింది, మిస్టేక్. కాబట్టి ఏం చేయాలి, క్యాల్కులేషన్ అనేది స్టాప్ చేయాలి, అంటే సస్పెండ్ చేయాలి కొన్ని నాలుగు పాటు. మళ్ళీ వాళ్ళు వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. మరి కొన్ని కేసెస్లో ఏంటంటే ఇంటరప్షన్ అనేది నెసెసరీ అనమాట, నథింగ్ బట్ టెక్నికల్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. లేదు ఆ టెంపరీ డిలే ఏదైతే ఉందో అది అసెట్కి అవసరం అనుకోండి, నీడ్ నెసెసరీ అనుకోండి, అటువంటి కేసెస్లో కూడా ఏం చేయొచ్చు అంటే కంటిన్యూ చేయొచ్చు, సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్సెప్షన్ అని చెప్పాం. అందుకే టెక్నికల్ వర్క్ అనేది ఆబ్వియస్లీ కొన్నిటికి జరుగుతూ ఉంటుంది, ఆబ్వియస్గా అవునా. లేదు కొన్నిటికి ఏంటంటే కొంత టైం గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆబ్వియస్లీ ఆ టైం గ్యాప్ కనుక నెసెసరీ అయితే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు కంటిన్యూ క్యాల్కులేషన్, అదర్వైజ్ యూ హ్యావ్ టు సస్పెండ్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్? సెసేషన్ సార్, సింపుల్ సార్. సెసేషన్ అంటే ఏం లేదు, అసెట్ రెడీ టు యూజ్, అసెట్ రెడీ అయిపోయింది, అసెట్ రెడీ అయిపోయిందా, మరి రెడీ అయిపోయింది కాబట్టి ఏం చేయాలి సార్, ఆపేయాలి. అసెట్ మీకు రెడీ యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటే కనుక క్యాల్కులేషన్ ఆపేయాలి. మరి కొన్ని కేసెస్లో ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 3 floors ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఏంటి సార్ అంటే మనకి ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇంకో 2 floors రెడీ అవ్వాలి. అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ని మీరు ఇండివిజువల్గా యూజ్ చేయగలిగితే, అంటే ఈ 2 floors తో సంబంధం లేకుండా ఈ ఫస్ట్ ఫ్లోర్ కనుక యూజ్ చేయగలిగితే ఈ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి క్యాల్కులేషన్ ఆపేయాలి, ఈ 2 కంటిన్యూ చేయొచ్చు. లేదు సార్ ఈ 3 కంప్లీట్ అయ్యే వరకు నేను ఏది యూజ్ చేయడానికి అవ్వదు అనుకుంటే ఓవరాల్గా కంటిన్యూ చేయొచ్చు, స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పార్ట్లీ కంప్లీట్ అనమాట, పార్ట్లీ కంప్లీషన్. ఓకేనా సరే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బారోయింగ్స్. జనరల్లీ మనకి 2 types ఆఫ్ బారోయింగ్స్ ఉంటుంది. ఏంటంటే స్పెసిఫిక్ బారోయింగ్స్ అండ్ జనరల్ బారోయింగ్స్. స్పెసిఫిక్ బారోయింగ్స్ అంటే లేదు, ఒక పర్టికులర్ పర్పస్ కోసం మనం లోన్ తీసుకొస్తే, ఓకేనా ఒక పర్టికులర్ బిల్డింగ్ కోసం లేదా ఒక పర్టికులర్ ల్యాండ్ కోసం, ఓకే పర్టికులర్ పర్పస్ కోసం కనుక తీసుకొస్తే దాన్ని ఏమంటారు, స్పెసిఫిక్ బారోయింగ్స్ అంటారు. ఓకేనా. సో చూడండి ఆ కేసులు ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ప్లాంట్ అండ్ మిషనరీ అనుకుందాం. ఒక మ్యానుఫ్యాక్చర్డ్
మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మిషనరీ ఉంటుంది, లేదా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, దానికోసం ఒక 10 crores లోన్ తీసుకొచ్చారు. మరి లోన్ తీసుకొచ్చిన దానిపైన ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళే చెప్తారు 10% 15% అని చెప్పేసి. ఓకేనా, ఇది స్పెసిఫిక్ లోన్, ఒక పర్టికులర్ పర్పస్ కోసం తీసుకొచ్చాం, దానికి యూజ్ చేయాలి. చూడండి, when an enterprise borrows funds specifically for the purpose of obtaining particular qualifying asset, అది కూడా ఏ సెట్ సార్, క్వాలిఫైయింగ్ అసెట్ ఏ ఉన్నారు. ఒక ప్లాంట్ అండ్ మిషనరీని పర్చేస్ చేయడం కోసం తెచ్చారనుకోండి, ఇది క్వాలిఫైయింగ్ అసెట్ అవుతుందంటే అవ్వదు, అది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతుంది. ఓకే, సో the borrowing cost directly related to qualifying asset can be readily identified. బారోయింగ్ కాస్ట్ ఏం చేస్తా ఉంటాం, డైరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తా ఉంటాం. చూడండి ఇక్కడ 10 crores into 10% ఎంత, 1 crore. ఐడెంటిఫై చేసామా బారోయింగ్ కాస్ట్, ఇదే కదా ఇంట్రెస్ట్, ఇదే ఇంట్రెస్ట్, డైరెక్ట్లీ ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా, క్లియర్ సార్, ఇది స్పెసిఫిక్ బారోయింగ్స్. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, స్పెసిఫిక్ బారోయింగ్స్ లో బారోయింగ్ కాస్ట్ ని మనం డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే మనకి జనరల్ బారోయింగ్స్ అంటే ఏంటంటే మనీ తీసుకుంటాం కదా, దాన్ని డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, సరే, అదంతా బాగానే ఉంది. అది స్పెసిఫిక్ బారోయింగ్స్ ఇంకో పాయింట్ ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 crores తీసుకొచ్చారు, లోన్ తీసుకొచ్చారు. అయితే ఒక 5 crores ఒక 6 months వరకు ఐడియల్గా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, ఒక 5 crores మాత్రమే యూజ్ చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తారండి మీరు జనరల్, ఎవడైనా ఏం చేస్తాడు, తెలియగలడు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటాడు. మరి ఇన్వెస్ట్ చేసినప్పుడు దానిపైన వాడికి ఏమొస్తుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 crores పైన 10% ఇంట్రెస్ట్ అనుకుంటే ఎంత అవుతుంది, 1 crore. సో 1 crore is యాక్చువల్గా టోటల్ బారోయింగ్ కాస్ట్. బట్ ఇఫ్ యూ ఆన్ ఎనీ ఇన్కమ్ ఆన్ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్, టెంపరీగా మనం ఇన్వెస్ట్ చేసాం కదా, సో దానిపైన ఏమైనా ఇన్కమ్ జనరేట్ అయితే దాన్ని ఏం చేయాలి, మనం ఇన్వెస్ట్ చేయాలి. సపోజ్ ఒక 20 lakhs అనుకో, అంటే 80 lakhs మాత్రమే క్యాపిటలైజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా, ఇన్కమ్ జనరేట్ అయింది కాబట్టి ఆ ఇన్కమ్ ఏం చేయాలమ్మా, పర్టికులర్ బారోయింగ్ కాస్ట్ నుంచి మైనస్ చేసుకోవాలి. అమౌంట్ టు బి క్యాపిటలైజ్డ్. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనమ్మా, నెక్స్ట్ అమ్మా చూడండి, జనరల్ బారోయింగ్స్. సింపుల్ సార్, జనరల్ బారోయింగ్స్ లో ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏం అంటే క్యాపిటలైజేషన్ రేట్. ఒక పర్టికులర్ రేట్ కావాలి కదా, మరి డిఫరెంట్ అమౌంట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైమ్స్ యూజ్ చేసి ఉంటాం. సో మరి ఏ రేట్ యూజ్ చేయాలో తెలియదు, దానికోసం మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యాపిటలైజేషన్ రేట్. సార్ క్యాపిటలైజేషన్ రేట్ ఎలా వస్తుందండి, సింపుల్ సార్, చూడండి, యావరేజ్ బారోయింగ్ కాస్ట్ బై యావరేజ్ బారోయింగ్స్ అవుట్ స్టాండింగ్. ఓకే, యావరేజ్ బారోయింగ్ కాస్ట్ బై యావరేజ్ అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్ అంతే. చూడండి ఎలా వస్తుందో. మరి యావరేజ్ అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్ అంటే ఏంటి, సింపుల్ సార్, బారోయింగ్స్ కి సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 10 crores తీసుకున్నాను బారోయింగ్స్, ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్, ఒక మిడిల్ ఆఫ్ ది ఇయర్లో తీసుకున్నాం అనుకోండి, ఇంటూ 6/12. అది యావరేజ్ బారోయింగ్ అనమాట. అంటే బారోయింగ్స్ మనం 6 months యూజ్ చేస్తున్నట్టు, అందుకే 6 months వరకు తీసుకోవాలి. అది 12 months అయితే ఇంటూ 12/12. కదండి యావరేజ్ అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్. మరి అల్టిమేట్గా మీకు కావాల్సింది ఏంటి, ఎంత అమౌంట్ క్యాపిటలైజ్ చేయాలి, ఇది క్వశ్చన్. ఎంత అమౌంట్ క్యాపిటలైజ్ చేయాలి, ఎలా వస్తుంది సార్, ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ ద అసెట్ ఇంటూ క్యాపిటలైజేషన్ రేట్ ఇంటూ పీరియడ్ బై 12. అంటే సింపుల్ సార్, మీకు ఆల్రెడీ చెప్పాను, క్యాపిటలైజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎక్స్పెన్స్ ఇన్కర్ అవ్వాలి సార్. మీరు తెచ్చిన లోన్ సరిపోదు సార్, లోన్ తెస్తే సరిపోదు, లోన్ తీసుకొచ్చి ఆ ఇంట్రెస్ట్ పే చేస్తారంటే కుదరదు. ఆ లోన్ తీసుకొచ్చిన మనం ఏం చేయాలి, ఆ పర్టికులర్ క్వాలిఫైయింగ్ అసెట్ పైన ఇన్వెస్ట్ చేయాలి, ఐ మీన్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవ్వాలి, అప్పుడే కదా నీ క్యాపిటలైజ్ చేసేది, దానిపైన ఇంట్రెస్ట్ ని మనం. అందుకే ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ ద అసెట్ ఇంటూ క్యాపిటలైజేషన్ రేట్ ఇంటూ పీరియడ్ బై 12. మరి ఇది అర్థమైందా అంటే లేదు సార్, క్వశ్చన్ చూస్తే అర్థం. చూడండి ఓవరాల్గా క్యాపిటలైజేషన్ రేట్ ఈక్వల్ టు సార్, ఫార్ములా యావరేజ్ బారోయింగ్ కాస్ట్ బై యావరేజ్ బారోయింగ్స్, యావరేజ్ అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్. అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్ ఎలా వస్తుంది, అమౌంట్ ఆఫ్ బారోయింగ్స్ ఇంటూ పీరియడ్ బై 12. అంటే ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్. సో ఇంట్రెస్ట్ టు బి క్యాపిటల్, ఇది మనకు కావాల్సింది. ఎలా వస్తుంది, ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ ద అసెట్ ఇంటూ ఏం సార్, క్యాపిటలైజేషన్ రేట్ ఇంటూ పీరియడ్ బై 12. ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్, 5 months అంటే 5 months, 6 months అంటే 6 months. చూడండి క్వశ్చన్ చూద్దాం. PL and obtain a loan from bank 150 crores, బాగానే ఉంది. It was utilized as follows. Shall done the construction 50, 40, 20, 10. అయితే వీటిలో మరి ఏది క్వాలిఫైయింగ్ అసెట్ తెలియాలి కదా నీకు. ఒక షెడ్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ ఎ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం, కాబట్టి ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్.
మరి మిషనరీ పర్చేస్ చేస్తే ఇట్స్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. డైరెక్ట్లీ అవైలబుల్ ఉంటుంది కదా సార్, మిషనరీ అవైలబుల్ ఉంటుంది రెడీగా, అక్కడ మీకు టైం పట్టదు ఏమి. వర్కింగ్ క్యాపిటల్ ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. నెక్స్ట్ అడ్వాన్స్ ఫర్ పర్చేస్ ఆఫ్ ట్రక్. ఇప్పుడు ట్రక్ కోసం అడ్వాన్స్ ఇచ్చామండి. ఓకే, సో దీన్ని మనం ఎలా చేస్తాం, ఇట్స్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్ ఆబ్వియస్లీ. ఓకే, క్లియర్ సార్. ఒకవేళ అది పర్చేస్ ఆఫ్ ట్రక్ అనేది ఇట్ విల్ టేక్ సబ్స్టాన్షియల్ బిట్ ఆఫ్ టైం అయితే కనుక అప్పుడు క్యాపిటలైజ్ చేయొచ్చు. ఓకే, కావాలంటే మీరు అక్కడ ఒక నోట్ రాసిస్తే సరిపోదు. సో నెక్స్ట్, కన్స్ట్రక్షన్ షెడ్ వాస్ కంప్లీట్ ఇన్ March 2022. Machine installed on the date on acquisition. Okay, delivery of truck is not received. The total interest charged by the bank for the ending is 18 lakhs. మొత్తం ఇంట్రెస్ట్ ఎంత సార్ అంటే 18 lakhs అంట. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత 18 lakhs. టోటల్ మనోడు ఇంటర్ ఎక్స్పెండిచర్ ఎంతంటే 50 + 40 90 20 110 120 అంతేనా, 90 120. ఇది మనోడు ఇంటర్ టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత సార్, బ్యాంక్ ఎంత ఛార్జ్ చేసింది 18 lakhs. మరి ఇప్పుడు ఎంత పిఎన్ఎల్కి ఛార్జ్ చేయాలి, మరి ఎంత క్యాపిటలైజ్ చేయాలి? క్వశ్చన్ సింపుల్ సార్. టోటల్ ఇంట్రెస్ట్ ఏం చేస్తారంటే అపోర్షన్ చేయండి. ఏ బేసిస్ పైన అపోర్షన్ చేస్తారు సార్, ఏ బేసిస్ పైన అపోర్షన్ చేస్తారంటే వాటి యొక్క ఎక్స్పెండిచర్ బేసిస్ పైన అపోర్షన్ చేయండి. అంటే ఏమవుద్ది, 18 lakhs ఇంట్రెస్ట్ ఇంటూ 50 ఏమో షెడ్ది టోటల్ కాస్ట్ ఏమో 120. 50/120 ఎంత 7.5 lakhs. దీన్ని మాత్రం క్యాపిటలైజ్ చేయండి. మరి టోటల్ 18లో 7.5 మాత్రమే క్యాపిటలైజ్ అంటే మీనింగ్ రిమైనింగ్ అంతా పిఎన్ఎల్. ఎందుకని ఇవన్నీ నాన్ క్వాలిఫైయింగ్ అసెట్స్ కదా, కాబట్టి పిఎన్ఎల్కి ఛార్జ్ చేయండి సరిపోతుంది. సింపుల్. వచ్చే క్వశ్చన్, ఇంట్రెస్ట్ ఎంత, దాన్ని ఎక్స్పెండిచర్ రేషియోలో అపోర్షన్ చేస్తున్నాం. ఎంసీక్యూ కూడా ఇంపార్టెంట్ అది పెట్టుకోండి. ప్రాబ్లం నెంబర్ 2 నెక్స్ట్ చూడండి. ఓకేనా, చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. ఓకే, X Limited began construction of a new building on 1st January 2001. It obtained a 1 lakh special loan to finance the construction of a building on 1st January 2011 at an interest rate of 10%. Okay, so 2 non-specific loans ఇచ్చాడు. అంటే ఈ 1 lakh అనేది ఏంటిది, స్పెసిఫిక్ లోన్ అంతేనా. సో ఆయన చెప్పేసారు కదా వాళ్ళే, స్పెషల్ లోన్ అని చెప్పేసి నథింగ్ బట్ స్పెసిఫిక్ బారోయింగ్. ఇవి రెండు ఏం సార్ అంటే నాన్ స్పెసిఫిక్. ఓకే, ఇవి ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యారు. ఓకే, సో ఫోర్ టైప్స్ ఆఫ్ మంత్స్లో ఫోర్ డిఫరెంట్ మంత్స్లో ఎక్స్పెండిచర్ ఇన్కర్ అని చెప్పారు. ఓకే రైట్. సో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏం సార్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయింది అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకు సార్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయే టైంకి మనం క్యాపిటలైజేషన్ కూడా స్టాప్ చేయాలి. కాబట్టి ఈ డేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. Following the principle as per page 16, to calculate amount of interest to be capitalized and pass general entry. ఓకేనా, సో చూడండి మనకి 2 types ఆఫ్ బారోయింగ్స్ ఉన్నాయి సార్, స్పెసిఫిక్ బారోయింగ్, జనరల్ బారోయింగ్. స్పెసిఫిక్ బారోయింగ్ ఎంత సార్ అంటే 1 lakh అని చెప్పేశారు, 10% రేట్ కూడా చెప్పేశారు. అంటే 1 lakh ఇంటూ 10% ఎంత 10,000. ఇది బారోయింగ్ కాస్ట్. స్పెసిఫిక్ బారోయింగ్ కాస్ట్ ఎంత 10,000. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇన్కర్ అవ్వాల్సినటువంటి అమౌంట్ వేస్తారంటే స్పెసిఫిక్ లోన్ సార్. మరి పర్టికులర్ పర్పస్ కోసం తెచ్చాం కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గా దానికి ఇచ్చేసేయాలి. సో దానికి సంబంధించి ఎక్స్పెన్స్ అనుకోవాలి. అంటే స్టార్టింగ్ ఒక 2 lakhs ఇన్కర్ అయ్యారు కదా, ఈ 2 lakhsలో 1 lakh ఏమనుకోవాలి మీరు, నథింగ్ బట్ ఏమనుకోవాలమ్మా, ఏమనుకోవాలి, స్పెసిఫిక్ బారోయింగ్ అనుకోవాలి ఆ లోన్ సంబంధించి. ఓకేనా, తర్వాత చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే క్యాపిటలైజేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది సార్ క్యాపిటలైజేషన్ రేట్ అంటే సింపుల్ సార్, యావరేజ్ బారోయింగ్ కాస్ట్ ఎలా వస్తుంది 5 lakhs ఇంటూ 11%. డేట్స్ ఏమైనా చెప్పారా, ఎప్పుడు సార్ 1st January కాబట్టి బిల్డింగ్ కంప్లీషన్ ఇప్పుడు 31st December కాబట్టి ఫుల్ ఇయర్ తీసుకో. ఎంత 55,000, 9 lakhs ఇంటూ 39 సార్ ఎంత 1,17,000 అంట. ఓకే, టోటల్ ఎంత, సో 1,72,000. ఇది బారోయింగ్ కాస్ట్, యావరేజ్ బారోయింగ్ కాస్ట్. ఇప్పుడు ఎలా వస్తుంది మరి మనకు కావాల్సినటువంటి క్యాపిటలైజేషన్ రేటు 1,72,000 బై టోటల్ బారోయింగ్స్ ఎంత సార్, యావరేజ్ బారోయింగ్స్ నథింగ్ బట్ 14 lakhs. మీకు అర్థమైందా? అంటే ఇక్కడ మీకు అర్థమవుతున్న పాయింట్ ఏంటి సార్ అంటే 2 ఇయర్ మొత్తం ఉన్నాయి కాబట్టి దాని మీనింగ్ ఏంటి, ఇంటూ 12/12 ఇంటూ 12/12 అని మీనింగ్ అది. అన్ని ఫస్ట్ డేట్ కాబట్టి.
ఓకేనా, అన్ని ఫస్ట్ డేట్ అనుకోవాలి, ఇంకా అది ఏం చెప్పలేదు కదా. సో కంప్లీట్ ఇయర్ మొత్తం అనుకున్నాం, బాగానే ఉంది. కానీ కొన్ని క్వశ్చన్స్ ఏం చేస్తారంటే ఆ బారోయింగ్స్ కూడా డేట్స్ ఇస్తారు. ఐ మీన్ ఏప్రిల్ 1 ఒక లోన్ తీసుకున్నట్టు, లేదా మే 1 ఇంకొక లోన్ తీసుకున్నట్టు, అట్లా డిఫరెంట్ డేట్స్ ఇవ్వచ్చు. మరి అప్పుడు మీరు ఏం చేయాలంటే యావరేజ్ బారోయింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది సార్ అప్పుడు? సింపుల్, సేమ్ ఇంతే సార్. ఇప్పుడు ఆ లోన్ కనుక మీరు 1 జనవరి తీసుకుంటే 12/12 రాసుకుంటాం. అదే 1 జూలై తీసుకున్నారనుకోండి, అంటే ఎన్ని మంత్స్? 6 మంత్స్ అయినా. సో ఇంటూ 6/12 అని తీసుకోవాలి. బారోయింగ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, బారోయింగ్స్ కూడా ఈ రెండు 12/12 కాబట్టి మొత్తం 14 lakhs. ఇవి యావరేజ్ బారోయింగ్స్. ఇది ఇదేం సార్ అంటే చూడండి, ఇక్కడ కూడా ఏం లేదు, మంత్స్ ఏం లేవు. సో ఫుల్ ఇయర్ కాబట్టి ఫుల్ ఇయర్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం. ఒక 6 మంత్స్ ఇంట్రెస్ట్ అయితే 6 months కి తీసుకోవాలి. ఓకేనా, సో 1,70,000 బై 1,40,000 ఎంత? 14 lakhs ఎంత? 12.285%. క్యాలిక్యులేషన్ ఆఫ్ 1,72,000 బై 14 lakhs ఎంత? 12.285%. కరెక్టా? ఇదేం సార్? క్యాలిక్యులేషన్ రేట్ వచ్చింది. ఇప్పుడు మీరేం చేయాలి? క్యాలిక్యులేషన్ రేట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏంటి? ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలని క్వశ్చన్. క్యాపిటల్స్కి వెళ్ళినప్పుడు మీకు ఎలా తెలిసిస్తారంటే సింపుల్, ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతారు కదా సార్. ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతారు లేదా? చూడండి ఎంత ఇన్కర్ అయ్యారు సార్. చూడండి ఎక్స్పెండిచర్ ఎప్పుడు సార్ ఇది? చూడండి 1 జనవరి. ఐ థింక్ జనవరి అంటే 1 జనవరి అన్నట్టుగా. ఎన్ని మంత్స్ సార్? 12 months ఇంటూ 12/12. ఓకేనా, ఎక్స్పెండిచర్ ఇన్కర్ ఆన్ ద అసెట్. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్ 1 కాబట్టి ఎన్ని మంత్స్? 3 months అయిపోయిందా? ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయిపోయింది. ఏప్రిల్ నుంచి అంటే ఎన్ని మంత్స్? 9 months ఇంటూ 9/12. జూలై అంటే ఎన్ని మంత్స్ సార్? జూలై 1 నుంచి అంటే 6 months 6/12. డిసెంబర్ 1 కాబట్టి 12/12, సారీ 1/12. ఓకేనా, డిసెంబర్ 1 కదమ్మా. సో 1/12. ఇప్పుడు మనకి ఏమవుతుంది సార్? అక్యూములేటెడ్ ఎక్స్పెన్సెస్. ఏం అనుకోవాలి మీరు? అక్యూములేటెడ్ అంటే ఓవరాల్గా యావరేజ్ ఎక్స్పెండిచర్ అన్నట్టు. ఓకేనా, ఎంత వచ్చింది చెక్ చేయండి. ఎంతమ్మా? 6,22,500. ఇదేమనంటారు? దీని ఏమంటారు సార్? వెయిటెడ్ యావరేజ్ అక్యూములేటెడ్ ఎక్స్పెన్సెస్. వెయిటెడ్ యావరేజ్ అక్యూములేటెడ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, సో అన్ని మనం యావరేజ్ తీసుకోవాలి, నథింగ్ బట్. ఇక్కడ కూడా ఏంటి? వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి. సో యావరేజ్ ఎక్స్పెండిచర్ వచ్చేసింది. అయితే ఈ 6,22,500లో మనం ఏం చేసామంటే ఫస్ట్ ఏం కావాలి మీరు? స్పెసిఫిక్ లోన్ 1 lakh ఉంది కదా, అవునా కదా. సో స్పెసిఫిక్ లోన్ ఏమో 1 lakh తీసుకోవాలి. అది పక్కన పెట్టి రిమైనింగ్ ఇంకెంత ఉంటుంది? 5,22,500 ఉంటుందా? ఇదేమో అనుకోవాలి, జనరల్ బారోయింగ్ సంబంధించింది అనుకోవాలి. ఇదేమో స్పెసిఫిక్ బారోయింగ్ సంబంధించింది, జనరల్ బారోయింగ్స్. జనరల్ బారోయింగ్స్ ఏం అప్లై చేయాలి? క్యాల్కులేషన్ రేటు. స్పెసిఫిక్ బారోయింగ్స్ కి స్పెసిఫిక్ పర్సెంటేజ్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇచ్చింది తీసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, చెక్ చేయని ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1 lakh ఇంటూ 10% 10,000. 5,22,500 ఇంటూ 12.285%. ఇది మీరు క్యాల్కులేట్ చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి, ఫస్ట్ మీరు చూడండి స్టెప్స్. ఇంకా మీరు ఏం చేయాలంటే గుడ్డిగా ఇది ఫాలో అయిపోయింది సార్, ఏం లేదు. ఫస్ట్ స్పెసిఫిక్ లోన్ తెలిసిపోదు మీకు. స్పెసిఫిక్ లోన్ పైన బారోయింగ్ కాస్ట్ ఎంత కూడా చూసుకోండి, పక్కన పెట్టండి. సో 1 lakh ఇంటూ 10% 10,000 పక్కన పడేయండి. అది ఆబ్వియస్లీ క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఏం కావాలి? జనరల్ బారోయింగ్స్ కావాలి అంతేనా. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఎంతో తెలియాలి కాబట్టి ఏం అనుకోవాలి? ఫస్ట్ మీరు ఇక్కడ క్యాపిటలైజేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రేట్ ఫైండ్ అవుట్ చేసి ఏం చేయాలి? జనరల్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చూడాలంటే క్యాపిటలైజేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఒక్క నిమిషం, సారీ. ఫస్ట్ క్యాపిటలైజేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. దేనికోసం అంటే జనరల్ బారోయింగ్స్. ఓకే, స్పెషల్ బారోయింగ్ సంబంధించి రేట్ ఆల్రెడీ ఇచ్చేస్తారు, గివెన్. ఐడెంటిఫై చేయొచ్చు కదా డైరెక్ట్గా. సో ఇది నో ఇష్యూ మనకి, ఇది మనకి మెయిన్. క్యాపిటలైజేషన్ రేట్ ఎలా వస్తుంది అమ్మా? ఎలా వస్తాం? యావరేజ్ బారోయింగ్ కాస్ట్ బై యావరేజ్ అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్. అంటే బారోయింగ్స్ ఎన్ని మంత్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి చూసుకోవాలి. దాన్ని బట్టి మనం రేట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రేట్ని దేనిపైన అప్లై చేయాలంటే దేనిపైన అప్లై చేయాలమ్మా? స్పెషల్ లోన్ కాకుండా రిమైనింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో, అంటే ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతారు కదా.
సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఎక్స్పెండిచర్ ఇన్క్రైర్ ఓవరాల్ అక్యూములేటెడ్ ఎక్స్పెన్సెస్ వెయిట్ యావరేజ్, ఇందులో ఒక 2 lakhs స్పెసిఫిక్ లోన్ అనుకోండి. ఆబ్వియస్లీ దీనికి మన దగ్గర 10% రేట్ ఉంటుంది, ఇచ్చేస్తారు రేట్ అంతే అంత వాళ్ళు ఇచ్చేస్తారు. సో రిమైనింగ్ 8 lakhs మాత్రమే మీరు క్యాపిటేషన్ రేట్ అప్లై చేయాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అంటే మీరు ఏం అనుకోవాలి, అక్యూములేటెడ్ యావరేజ్ వెయిట్ యావరేజ్ ఎక్స్పెన్స్ ఫైన్ అవుట్ చేయాలి. అక్యూములేటెడ్ వెయిట్ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఫైన్ అవుట్ చేసి అందులో ఫస్ట్ స్పెసిఫిక్ లోన్ పోర్షన్ పక్కన పడేసి రిమైనింగ్ పోర్షన్ మాత్రం మీరు క్యాపిటేషన్ రేట్ అప్లై చేయండి. రెండు టోటల్ చేసి వచ్చేది ఇంట్రెస్ట్ అమౌంట్ బి క్యాపిటలైజ్డ్. అది మీరు స్టాండర్డ్లో నేర్చుకునేది అంతే. వచ్చేనా? ఓకేనా? సో ప్రాబ్లం నెంబర్ 3 మీకు ఏంటంటే ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఏం లేదు సార్, బారోయింగ్స్ కూడా డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు. చెప్పాను కదా, బారోయింగ్స్ కూడా డిఫరెంట్ డేట్స్ ఇచ్చాడు. సో కాబట్టి ఏంటి మీరు ఏం కనుక్కోవాలి, ఇక్కడ క్యాపిటేషన్ రేట్ ఫైన్ అవుట్ చేయాలి కదా. సో దానికోసం అనమాట ఇదంతా. ఓకేనా? చూడండి ఇక్కడ సేమ్ అదే ఉంటుంది. సో ఇవి అవుట్ స్టాండింగ్ లోన్స్. సో ఎన్ని మంత్స్ చెప్పేస్తారు వాళ్ళే. ఎన్ని మంత్స్ అమ్మా? ఓకే, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు జనరల్గా? 31st December. ఓకే, సో ఈ రోజు లోన్ తీసుకున్నాం అంటే జనరల్గా. ఓకే, సో లోన్కి చూడండి గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయిన దానికి కన్స్ట్రక్షన్ కంప్లీషన్కి సంబంధం ఉంటుంది, కానీ లోన్ తీసుకున్న దానికి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన దానికి సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు 12 lakhs లోన్ తీసుకున్నారు, 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ డేట్ నుంచి 1 year అంటే ఎన్ని మంత్స్? 12 months అయినా. సో 12 months ఎంతో క్యాల్కులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్. అలా మనకి ఎన్ని మంత్స్ వస్తుంది చూడండి ఇక్కడ. అంటే ఇది ఇయర్ స్టార్టింగ్ కదా సార్, ఇయర్ ఎండింగ్ వరకు చూసుకోవాలి అంతే కదా. ఎప్పుడైనా మీరు ఇంట్రెస్ట్ చూసుకోవాల్సింది నార్మల్గా. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు బారోయింగ్స్ క్యాల్కులేషన్ చూడండి ఒకసారి. 12 lakhs into 13% ఇక్కడ 12 months ఉంది అవుట్ స్టాండింగ్. అంటే ఇది ఇయర్ స్టార్టింగ్ కాబట్టి 12 months అవుట్ స్టాండింగ్ అన్నట్టు. ఇది 3 months తర్వాత కాబట్టి ఇంకా 9 months ఉంటుంది కాబట్టి 9 months అవుట్ స్టాండింగ్. ఇది 10th కాబట్టి 6 months అవుట్ స్టాండింగ్. జాగ్రత్తగా చూసుకోవాలి సార్. ఈ క్యాల్కులేషన్ రేట్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. అంటే ఇందాక క్వశ్చన్ లాంటి ఏ నెంబర్స్ ఇవ్వలేదు, అంటే ఇయర్స్ ఇవ్వలేదు, అదే డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ మరి ఎన్ని మంత్స్ చెప్పారు? ఏప్రిల్, జూన్, జూలై, అక్టోబర్ అని చెప్పారు. మరి ఇక్కడ మీరు ఏం చూడాలంటే ఫస్ట్ డేట్ దగ్గర ఇయర్ స్టార్టింగ్ కాబట్టి 12 months అవుట్ స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి ఎంత? 12 lakhs into 13% into 12/12. అప్పుడు మీకు ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు ఏం కావాలి? యావరేజ్ బారోయింగ్స్ కూడా కావాలి కదా ఆబ్వియస్గా. సో 12 lakhs into 12/12 అంటే ఇది బారోయింగ్, ఇది లోన్ అమౌంట్, ఇది ఇంట్రెస్ట్ అమౌంట్. ఓకేనా? నెక్స్ట్ 40 lakhs into 9/12 అనేది ఏంటి సార్? బారోయింగ్ ఇంటూ 14% అనేది ఇంట్రెస్ట్. నెక్స్ట్ 16 lakhs into 6/12 అనేది బారోయింగ్. 16 lakhs into 6/12 into 15.5% అనేది ఇంట్రెస్ట్. దానిపైన ఇంట్రెస్ట్ అంతే, అంటే దీనిపైన ఇంట్రెస్ట్. 12 lakhs into 13%, 30 lakhs into 14%, 8 lakhs into 15%. మీకు అర్థమవుతుందా? సో ఇది యావరేజ్ బారోయింగ్స్, బారోయింగ్ కాస్ట్. ఇది యావరేజ్ బారోయింగ్స్. సో 70,000/50 lakhs 14%. అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ సార్ అంటే, ఇక్కడ ఈ పాయింట్ ఏంటి సార్ అంటే, కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ డేట్ చూసి ఓకే 31st December కదా, సో 14 నుంచి 31st December వరకు 9 months కదా, సో 12 lakhs into 9/12 ఎంత అని ఆలోచన రావచ్చు, వచ్చే ఉంటుంది. సో రాయచ్చు అంటే కాదు సార్, ఇది దీనికి సంబంధించింది కాదు. కన్స్ట్రక్షన్ కంప్లీషన్ డేట్ దేనికోసం సార్ అంటే, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ క్వాలిఫైయింగ్ అసెట్. అయిందా? క్లియర్? దానికోసం అనమాట. ఇది చూడండి ఇక్కడ 1/4 కదా. ఇప్పుడు మరి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు? 31st December. అంటే 6 lakhs ఎంత ఉంటుంది చూడండి. అక్యూములేటెడ్ ఎక్స్పెన్సెస్ చెక్ చేయండి, 9/12. అది అర్థమైందా? ఇదేమో 8/12. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఎక్కడ వరకు చూస్తున్నాడు వాడు? 31st December వరకే చూస్తున్నాడు, ఎందుకంటే ఎక్స్పెండిచర్ సంబంధించిన మాత్రమే. అంటే కన్స్ట్రక్షన్ కంప్లీషన్ డేట్ అనేది ఎక్స్పెండిచర్ మాత్రమే రిలవెంట్ సార్, గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మిస్టేక్ అయితే క్వశ్చన్ మొత్తం పోతుంది, జాగ్రత్త చూసుకోవాలి. లోన్ దగ్గర క్యాల్కులేషన్ రేట్ దగ్గర ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీకు అనవసరం,
ఏంటిది కన్స్ట్రక్షన్ కంప్లీషన్ డేట్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఎంక్వైరీ దగ్గర మాత్రమే అవసరం అనమాట తెలియదు. ఓకే, సో సేమ్ ప్రాబ్లం. క్లియర్ సార్? ఓకేనా. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 17 ఏంటి సార్? సెగ్మెంట్ రిపోర్టింగ్. సింపుల్ సార్. సెగ్మెంట్ రిపోర్టింగ్ అంటే ఏం లేదు, చూడండి. సార్ చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ కొన్ని బిజినెస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకేనా, లేదా ప్రొడక్ట్ లైన్స్ అంటారు. ఇప్పుడు ఏంటంటే సెగ్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ సార్, డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్ అంటాం, అంటే సపరేట్ చేయగలరు. అంటే ఇప్పుడు నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి ఒక 4 ప్రొడక్ట్స్ ఉంది. ఓకేనా, నేను ఈ 4 ప్రొడక్ట్స్ సంబంధించి సపరేట్గా సపరేట్గా దాని ప్రాఫిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయగలిగితే, లేదా సపరేట్గా దాని అసెట్స్ ఏంటి, సపరేట్గా దాని లయబిలిటీస్ ఏంటి, సపరేట్గా దానికి ఎక్స్పెన్స్ ఎంత ఏంటి, సపరేట్గా దానికి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది, ఇవి నేను సపరేట్గా చెప్పగలిగితే అప్పుడు మీరు దాన్ని సెగ్మెంట్ అనొచ్చు. అంటే అంటే రెవెన్యూ కాంపోనెంట్స్తో కంపేర్ చేస్తే దాన్ని మీరు సపరేట్ చేయగలిగారు. ఇప్పుడు ఏని ఈ బీసీ నుంచి సపరేట్ చేయగలిగారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద సెగ్మెంట్. ఓకేనా. బీసీ ఏంటంటే రెండు సిమిలర్ కాంపోనెంట్స్. ఓకే, ఈ రెండింటికి సపరేట్గా చేయలేకపోతున్నారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, బీసీని ఒక కాంపోనెంట్ అనుకుంటాం, నథింగ్ బట్ ఒక సెగ్మెంట్ అనుకుంటాం. అంటే సపరేట్గా అన్ని చెప్పగలిగితే దానికి ప్రాఫిట్ ఎంత, ఎక్స్పెన్స్ ఎంత, లైబిలిటీ ఎంత, ఇవన్నీ చెప్పగలిగితే సెగ్మెంట్ అనొచ్చు. ఓకేనా. సో ఇది సెగ్మెంట్ రిపోర్టింగ్, నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సెగ్మెంట్ రిపోర్టింగ్ కంపల్సరీ అంటే లేదు సార్, వాలంటరీ, మీ ఇష్టం, ఫాలో అయితే అవ్వండి. మరి ఒకవేళ ఫాలో అయితే మాత్రం మీరు చెప్పినట్టు A17ని ఫాలో అవ్వండి అంతే. ఓకేనా. క్లియర్ సార్? సో A17 సార్ సెగ్మెంట్ రిపోర్టింగ్. ఇప్పుడు మీరు సెగ్మెంట్ వైజ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది క్వశ్చన్. మీరు చేయాల్సింది ఏంటి, సెగ్మెంట్ వైజ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయాలి. అది రిపోర్ట్ చేయాలి అంటే సో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓకేనా. సో రిపోర్టబుల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొన్ని సెగ్మెంట్స్కి. ఓకే, సో వాటికి కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఏం సార్ అంటే సింపుల్, బేస్డ్ ఆన్ అసెట్స్, బేస్డ్ ఆన్ రెవెన్యూ, బేస్డ్ ఆన్ రిజల్ట్. సో ఈ మూడు నేర్చుకుంటే ఈ స్టాండర్డ్ క్లోజ్. సింపుల్ సార్, బేస్డ్ ఆన్ అసెట్స్. సపోజ్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 4 సెగ్మెంట్స్ ఉన్నాయి, దానికి 9. మరి నేను ఎన్ని సెగ్మెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయాలి అనేది క్వశ్చన్. చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ అసెట్స్ 10 lakhs, 25 lakhs, 45 lakhs, 65 lakhs. ఎంత టోటల్ చెప్పండి? 100, 120, 130, 145. ఓకే, ఇప్పుడు వాడు చెప్పే కండిషన్ ఏంటంటే సార్, టోటల్ అసెట్స్లో ఏ సెగ్మెంట్ యొక్క అసెట్స్ అయితే 10% అంతకంటే ఎక్కువ ఉంటాయో, అంటే టోటల్ అసెట్స్లో 10% ఎంత, 14.5. అంటే 14.5 ఆర్ మోర్ ఏ సెగ్మెంట్కి అయితే ఉంటాయో ఆ సెగ్మెంట్స్ రిపోర్ట్ చేయాలి. అది వాడు చెప్పేది. సెగ్మెంట్ అసెట్స్ ప్రకారం ఏం చేయాలి, ఆ సెగ్మెంట్స్ ఏం చేయాలి, రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, 14.5 కంటే ఎక్కువ ఎక్కడెక్కడ ఉన్నాయి, 1, 2, 3. ఇది ఉందా, లేదు. అంటే ఇప్పుడు మీరు ఏం రాయండి, BCD ఆర్ ద రిపోర్టబుల్ సెగ్మెంట్స్ యాజ్ పర్ సెగ్మెంట్ అసెట్స్. సెగ్మెంట్ అసెట్స్ ప్రకారం BCD అనేవి ఏం సార్ అంటే రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అని చెప్పి రాయాలి. అర్థమైందా? అంటే ఏమర్థమైంది మీకు, టోటల్ ఏం సార్, ఏం టోటల్ అసెట్స్, టోటల్ అసెట్స్లో సెగ్మెంట్ యొక్క అసెట్స్ అనేది, ఇప్పుడు సెగ్మెంట్స్ అసెట్స్ ఇస్ 10% ఆర్ మోర్ ఆఫ్ అ టోటల్ అసెట్స్, then it should be reported. As per A17. So clear? ఓకేనా. నెక్స్ట్ సెగ్మెంట్ రెవెన్యూ. సేమ్ ABCD 4 ఉన్నాయి మన దగ్గర. ఓకే, రెవెన్యూ ఒక 10 lakhs, 20 lakhs, 30 lakhs, 50 lakhs. మొత్తం ఎంత, 80, 100, 100. ఇంతేనా? సేమ్ అంతే సార్, సేమ్ అంతే. టోటల్ రెవెన్యూలో సెగ్మెంట్ యొక్క రెవెన్యూ 10% ఆర్ మోర్ ఉంటే రిపోర్ట్ చేయాలి అంతే. ఇంటూ 10% ఎంత, 11. అంటే మీరు ఏం చూడాలి, ఇప్పుడు
పైన ఎక్కడెక్కడైతే 11 అంతకంటే ఎక్కువ ఉంటుందో దాన్ని రిపోర్ట్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయాలి. 1 2 3 అంతే. ఇది రిపోర్ట్ చేయాలా? అవసరం లేదు. రిపోర్ట్ చేయాలంటే అవసరం లేదు. అయితే రెవెన్యూ డివైడ్ ఇంటూ 2 టైప్స్. ఎక్స్టర్నల్ రెవెన్యూ, ఇంటర్నల్ రెవెన్యూ. ఎక్స్టర్నల్ రెవెన్యూ, ఇంటర్నల్ రెవెన్యూ. చూడండి సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ABCD. $10 lakhs, $20 lakhs, $40 lakhs, $2 lakhs, $50 lakhs. మొత్తం ఎంతమ్మా? 90, 110, 120 lakhs. ఇది 8 lakhs. మొత్తం ఎంత? 128. ఇప్పుడు ఏంటంటే సింపుల్ సార్, సెగ్మెంట్ రెవెన్యూ అంటాం కదా. రెవెన్యూ అంటే సార్ ఇంటర్నల్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ రెవెన్యూ రెండు కలిపి వచ్చిందని టోటల్ రెవెన్యూ అంటారు యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఏం చెక్ చేయాలి? రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అని చెప్పాలి కదా. ఇప్పుడు చూడండి టోటల్ రెవెన్యూ ఎంత? టోటల్ రెవెన్యూ ఎంతమ్మా? 128. అమ్మా రెండు కలిపే అమ్మ తీసుకోవాల్సింది 128 కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? దీని కూడా టోటల్ చేయండి. 10, 20, 42, 56. సో టోటల్ రెవెన్యూ 128 కాబట్టి 10% ఎంత చెప్పండి? 12.8. అంటే ఏంటి? ఇప్పుడు పైన ఉన్నటువంటి టోటల్ రెవెన్యూలో సెగ్మెంట్స్ యొక్క టోటల్ రెవెన్యూలో ఓవరాల్ టోటల్ రెవెన్యూలో చెక్ చేసుకోవాలంట సేమ్ 10%. సో 12.8 అందుకంటే ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉందో దాన్ని రిపోర్ట్ చేయాలంటే దీన్ని రిపోర్ట్ చేయాల్సిన అవసరం అంటే లేదు. పాయింట్ అర్థమైందా? సింపుల్ సేమ్ అదే పాయింట్. అది రెండు కలిపి చేసా ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది సార్, టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూలో ఇప్పుడు మనం రిపోర్ట్ చేసింది ఎన్ని? 3 సెగ్మెంట్స్ రిపోర్ట్ చేసాం కదా. ఏ సెగ్మెంట్స్ అయితే మనం రిపోర్ట్ చేసామో ఆ సెగ్మెంట్స్ యొక్క ఎక్స్టర్నల్ రెవెన్యూ టోటల్ చేయాలి. ఎంత? 20 + 40 + 50 ఎంత? 60, 50, 110. సో 110 lakhs డివైడెడ్ బై టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ తీసుకోవాలి. ఎంత? 120 lakhs. ఎంత ఇప్పుడు? ఆల్మోస్ట్ 95% కదా. ఎంతనా? 90% పైన కదా. ఎంతైనా సరే ఎంత? 91.67%. అంతేనా? సో వాడు ఏం చెప్తారంటే ఏ సెగ్మెంట్స్ అయితే మీరు రిపోర్ట్ చేశారు అంటే నార్మల్ 10% కండిషన్ బేస్ పైన ఏ సెగ్మెంట్స్ అయితే మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేశారో రిపోర్ట్ చేసిన తర్వాత చెక్ చేయాలి. ఆ రిపోర్ట్ చేసిన తర్వాత వాటికి ఎక్స్టర్నల్ రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని టోటల్ చేసుకోవాలి. అంటే రిపోర్ట్ చేసినటువంటి సెగ్మెంట్స్ యొక్క ఎక్స్టర్నల్ రెవెన్యూ మాత్రమే టోటల్ చేయాలి. ఇక్కడ బీసీడీని రిపోర్ట్ చేశాం కాబట్టి దాని యొక్క సెగ్మెంట్ రెవెన్యూ టోటల్ చేశారు. సారీ, ఎక్స్టర్నల్ రెవెన్యూ బై టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ. ఆ పర్సంటేజ్ అంట 75% కంటే ఎక్కువ ఉంటే కనుక, లేదా 75%, సారీ 75% మోర్. సో 75% కనుక క్రాస్ అయ్యేలా ఉంటే నో ఇష్యూ. అంటే ఆ రిపోర్ట్ చేసిన తర్వాత కూడా ఏ సెగ్మెంట్స్ అయితే మనం రిపోర్ట్ చేసామో 10% బేసిస్ పైన, ఓకే. ఇప్పుడు ఏంటి మన ఎగ్జాంపుల్లో ఈ 3 రిపోర్ట్ చేసాం కదా. ఈ 3 సంబంధించి ఎక్స్టర్నల్ రెవెన్యూ టోటల్ చేస్తే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 60 వచ్చింది అనుకుందాం. ఎక్స్టర్నల్ రెవెన్యూ టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ ఒక 120 అనుకోండి. ఎంత అవుతుంది అప్పుడు? 50% అవుతుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు సార్ అంటే, సార్ మీరు ఏదైతే రిపోర్ట్ సెగ్మెంట్స్ రిపోర్ట్ చేశారో 10% బేసిస్ పైన ఆ సెగ్మెంట్స్ ప్రకారం ఆ సెగ్మెంట్స్ యొక్క ఎక్స్టర్నల్ రెవెన్యూ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది కనుక 75% అంతకంటే ఎక్కువ ఉంటే నో ఇష్యూస్ సార్. ఒకవేళ 75% కనుక లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ 75% వచ్చేలాగా అడిషనల్ సెగ్మెంట్స్ కూడా రిపోర్ట్ చేయమని చెప్పాలి. అంటే ఏంటి సార్ మీనింగ్ ఏంటి అంటే 10% లిమిట్ క్రాస్ అవ్వకపోయినా సరే అప్పుడు మీరు ఏం చేయాలి? అడిషనల్ సెగ్మెంట్స్ని రిపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. అర్థమైందా పాయింట్? అంటే ఎలా సార్ అంటే సింపుల్, ఎక్కువ డిస్కస్ చేయకూడదు, ఇది అవసరం లేదు. చూడండి సపోజ్ ఈ 3 మీరు రిపోర్ట్ చేశారనుకోండి 10% కండిషన్ పైన, ఓకేనా. సో 3 రిపోర్ట్ చేసినప్పుడు ఒక 65% వచ్చింది ఇది ఎక్స్టర్నల్ రెవెన్యూ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే. మరి మనకు కావాల్సిన ఇంకో 10% కావాలి కదా. సో వీటిలో జనరల్గా ఏంటంటే ఏది ఆబ్వియస్గా ఎక్కువ ఉందో అది తీసేసుకోండి. ఎక్కువ ఎక్స్టర్నల్ రెవెన్యూ దేనికైతే ఉంటుందో అది కూడా తీసుకొని అప్పుడు టోటల్ చేయండి. సో ఎగ్జాంపుల్ డి అనుకుందాం. దీన్ని కూడా టోటల్ చేస్తే ఒక 78% వెళ్ళిపోతుంది అనుకోండి, ఓకే నో ఇష్యూ. అంటే డీని కూడా రిపోర్ట్ చేయాలని ప్రయారి. అంటే ఇది 10% లిమిట్ని దాటలేదు కరెక్టే, అయినప్పటికీ కూడా రిపోర్ట్ చేయాలి. అది వచ్చి క్లియర్.
అంతే సార్ ఇంకా క్వశ్చన్స్ చూడండి ఫాస్ట్గా. సో టోటల్ అసెట్స్ ఎంత 200 అంటే ఎంత 10% అంటే ఎంత 20 20 ఎక్కడెక్కడ ఉంచండి 20 ఆర్ మోర్ ఉండాలి 20 కంటే ఎక్కువే కాదు 20 ఆర్ మోర్ 1 2 3 4 దీన్ని ఎంఎన్పిక్యూ అనేవి రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అని రాయాలి. నెక్స్ట్ రిజల్ట్స్ ప్రకారం ఓకే మనం రిజల్ట్స్ గురించి మాట్లాడలేదు. సో రెవెన్యూ చూడండి లోపు 200 కదా 10% ఎంత 120 చూడండి 120 అంటే ఎక్కడెక్కడ ఉంది 1 2 అంతేనా అంటే ఈ 2 మాత్రమే రిపోర్టబుల్ సెగ్మెంట్స్. నెక్స్ట్ ఏం సార్ అంటే రిజల్ట్స్ సెగ్మెంట్ రిజల్ట్ ప్రకారం సెగ్మెంట్ రిజల్ట్స్ చూడండి ఏ బి సి డి ఈ. ఏకి 1 lakh ప్రాఫిట్, బికి 2 lakhs ప్రాఫిట్, సికి 1 lakh లాస్, డికి 3 lakhs ప్రాఫిట్, ఈకి 2 lakhs లాస్. ఓకేనా ఇప్పుడు ఏంటంటే సెగ్మెంట్ రిజల్ట్ ప్రకారం రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఫస్ట్ ప్రాఫిట్స్ని టోటల్ చేయాలి. ప్రాఫిట్స్ ఎంత 1 lakh 2 lakh 3 lakh ఎంత 1 + 2 + 3 ఎంత 6 lakhs ఓవరాల్. నెక్స్ట్ లాసెస్ని టోటల్ చేయండి 1 + 2 3 lakhs. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి ప్రాఫిట్స్ని టోటల్ చేయాలి, తర్వాత లాసెస్ని టోటల్ చేయాలి, చివరి హైయర్ తీసుకోవాలి. ఓకేనా సో హైయర్ తీసుకుని అందులో 10% చెక్ చేయాలి. 10% ఎంత 60,000 60 అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఈ ఉన్నటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే నెగిటివ్తో సంబంధం లేదు సార్, అబ్సల్యూట్ ఫిగర్ అంటారు. ఇక్కడ అబ్సల్యూట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే పాజిటివ్ అనేది తీసుకోవాలి. అంటే పాజిటివ్ అనేది నెగిటివ్ నీకు అనవసరం. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది 60 ఉంది, ఇక్కడ 60 అంతకంటే ఎక్కువ ఉంటే రిపోర్ట్ చేయాలి. అన్నిట్లో 60 కంటే ఎక్కువ ఉంది కాబట్టి రిపోర్ట్ చేయాలి. నెగిటివ్ 1 lakh ఉంది కదా అని చెప్పి దీన్ని రిపోర్ట్ చేయకూడదు అని చెప్పి రాస్తారంటే లేదు సార్, నెగిటివ్తో నీకు అనవసరం. 60 కంటే ఎక్కువ ఉందా లేదా చూసుకోండి అబ్సల్యూట్ ఫిగర్. అప్పుడు ఏంటి అన్ని రిపోర్ట్ చేయాలి. ఓకేనా క్లియర్ సార్. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ప్రాఫిట్స్ని టోటల్ చేస్తున్నారు, లాసెస్ని టోటల్ చేస్తున్నారు, విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకోవాలి. హైయర్ గుర్తుపెట్టుకుని హైయర్, అందులో మళ్ళీ 10% చెక్ చేసుకోవాలి సేమ్. ఓకేనా ఇప్పుడు మీరు ఏంటంటే సెగ్మెంట్ అసెట్స్ ప్రకారం ఎంఎన్పిక్యూ అనే రిపోర్టబుల్ సెగ్మెంట్స్, సెగ్మెంట్ రిజల్ట్స్ ప్రకారం అంతా చెప్పినప్పుడు 190 10 ఎంత 200 లాస్, ప్రాఫిట్స్ ఎంత 30 40 50 90 సో 90 ఆర్ 200 విచ్ ఎవర్ ఈజ్ హైయర్ ఎంత 200. సో 200 10% ఎంత 20. చూడండి 1 2 లేదు లేదు ఇవి రిపోర్టబుల్ సెగ్మెంట్స్. అయితే సెగ్మెంట్ అసెట్స్ ప్రకారం 4, సెగ్మెంట్ రిజల్ట్ ప్రకారం 3, సెగ్మెంట్స్ రెవెన్యూ ప్రకారం 2 రిపోర్ట్ చేయాల్సింది. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏ కండిషన్లో సాటిస్ఫై అయినా సరే రిపోర్టబుల్ సెగ్మెంట్ ప్రకారం, రిపోర్టబుల్ సెగ్మెంట్స్ కండిషన్స్ ప్రకారం సెగ్మెంట్ అసెట్స్ ప్రకారం ఎంఎన్పిక్యూ మాత్రం రిపోర్టబుల్ కరెక్టే. మరి సెగ్మెంట్ రిజల్ట్స్ ప్రకారం ఈ 2 వచ్చినాయి అవును కదా. సెగ్మెంట్ రెవెన్యూ ప్రకారం ఎంత వచ్చింది సార్ ఫస్ట్ 2 వచ్చినాయి కరెక్టేనా అంతేనా. అంటే ఇప్పుడు మీరు ఏం చూడాలంటే యాజ్ పర్ AS 17 ఓవరాల్గా రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఏవైనా సార్ అంటే ఈ 3 కండిషన్స్లో ఏ కండిషన్లో సాటిస్ఫై అయినా సరే సెగ్మెంట్ అనేది అన్ని రిపోర్ట్ చేయాల్సిందే, అన్ని రిపోర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి ఎంఎన్పిక్యూ 4 వచ్చేసింది కాబట్టి ఎంఎన్పిక్యూ, మరి ఆర్ అనేది ఇక్కడ లేదు కానీ ఈ 2 కండిషన్స్ ఎక్కడ సాటిస్ఫై అయిందంటే ఇక్కడ అయింది కాబట్టి ఆర్ కూడా రిపోర్ట్ చేయాలని చెప్పారు. అంటే ఏ కండిషన్లో సాటిస్ఫై అయినా రిపోర్ట్ చేయాలి. ఇది కూడా లాస్ట్ మీరు రాసిన మెయిన్ ఆన్సర్. అంటే సెగ్మెంట్ వేసి చెప్పిన తర్వాత ఓవరాల్గా కూడా చెప్పాలి. ఓకేనా క్లియర్. నెక్స్ట్ అయిపోయింది సార్. ఇంకోటి ఏంటి సార్ అంటే సెగ్మెంట్ అసెట్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏం సార్ అంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్. సెగ్మెంట్ అసెట్స్ అని చెప్తాడు ఒకటి కనీసం చూడండి ఇక్కడ టోటల్ అసెట్స్ చెప్పాడు ఎంత 10 2 3 5 ఇవి సెగ్మెంట్ అసెట్స్. అయితే ఇందులో డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ ఇంక్లూడ్ అయినాయంట. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ తీసుకుంటారంటే లేదు సార్ తీసుకోకూడదు. సో ఏం చేయాలి దాని నుంచి మైనస్ చేసుకోవాలి. అందుకే మైనస్ చేసి తీసుకున్నాం. దీని ప్రకారం సేమ్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ చేయండి 10% కంటే ఎక్కువ ఉంటే రిపోర్ట్ చేయాలి లేదంటే లేదు. ఓకేనా క్లియర్ సార్. సేమ్ ప్రాబ్లం నెంబర్ 3 క్వశ్చన్ లాంటిదే సో చేసేయండి. ఓకేనా నెక్స్ట్ ఏం సార్ అంటే AS 19. ఏం సార్ AS 19 అంటే లీజ్. సింపుల్ సార్ సింపుల్ థియరీ. లీజ్లో జనరల్లీ
టూ పార్టీస్ ఉంటారు తెలుసు కదా, లెస్సర్ లెస్సీ. లెస్సర్ ఈజ్ నథింగ్ బట్ ఓనర్, లెస్సీ ఈజ్ నథింగ్ బట్ ఎన్సర్ టెనెంట్. ఓకేనా. అయితే ఇక్కడ లీజెస్ ని టూ టైప్స్ గా డివైడ్ చేశారు. ఎన్సర్ లీజెస్ ని టూ టైప్స్ గా డివైడ్ చేశారు. ఎన్సర్ అంటే అది ఎన్సర్ అది ఫైనాన్స్ లీజ్ అండ్ ఆపరేటింగ్ లీజ్. ఓకేనా. ఆపరేటింగ్ లీజ్ అంటే ఏం లేదు సార్, సింపుల్ నార్మల్ రెంట్ లాగా. ఓకేనా. మరి ఫైనాన్స్ లీజ్ అంటే ఏం సార్ అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఫైనాన్స్ లీజ్ అంటారు. ఓకేనా. సో చూద్దాం ఆ కండిషన్స్ ఏంటో. సింపుల్ సార్, లీజ్ టర్మ్ అయిపోయిన తర్వాత lessee will get an ownership right. ఏంటంట, will get the ownership of the lease asset. వస్తే కనుక ఏం సార్, ఇట్స్ ఫైనాన్స్ లీజ్. లేదు, ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్ అసెట్ అనేది మినిమం ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ కనుక ఈక్వల్ అయితే. ఓకేనా. ఇన్సర్ చూడండి అక్కడ పాయింట్ నెంబర్ ఏం సార్ అది. At the beginning of the lease term, present value of minimum lease payments covers the substantially fair value of the asset. Substantial అంటే మ్యాక్సిమం 90% ఆర్ మోర్ అని తీసుకుంటాం. అంటే కంప్లీట్ గా ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు, నియర్లీ ఈక్వల్ ఉన్నా కూడా అది ఫైనాన్స్ లీజ్. ఏంటిది, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్. మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఏంటో తర్వాత చూద్దాం. నెక్స్ట్ సపోజ్ ఎగ్జాంపుల్, దాని అసెట్ యొక్క లైఫ్ 10 years అనుకోండి. ఒక 8 years వీడి దగ్గర ఉంది, ఎవరి దగ్గర, లెస్సీ దగ్గర. అంటే మేజర్ ఎకనామిక్ లైఫ్ కనుక లీజ్ వీడి దగ్గర ఉంటే అప్పుడు కూడా దాన్ని ఫైనాన్స్ లీజ్ అనవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే లెస్సీకి ఒక ఆప్షన్ వస్తుంది. ఏం సార్ అంటే ఆ లీజ్ అసెట్ ఏదైతే ఉందో, ఆ లీజ్ అసెట్ ఏదైతే ఉందో ఆ టర్మ్ అయిపోయిన తర్వాత దాన్ని వాడు ఫేర్ వాల్యూ కంటే తక్కువకి పర్చేస్ చేసే రైట్ అనేది వస్తుంది. ఆ రైట్ కనుక ఉంటే కూడా దాన్ని మనం ఫైనాన్స్ లీజ్ అంటాం. ఓకేనా. చూడండి అక్కడ, the lessee will get ownership at the lease asset at the end of the lease term. Okay, lessee has an option to buy the lease asset at the end of the term at a price is lower than the expected fair value. Next, the term covers a major portion of economic life of asset. Next, present value of minimum lease payments covers substantially initial fair value of the lease asset. Next, without any major modifications. Claims and conditions for finance lease. So, 4 marks కి రెడీ ఛాన్స్ ఉంది, చదవండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని నోట్స్ చూడండి. రెసిడ్యువల్ వాల్యూ. రెసిడ్యువల్ వాల్యూ అంటే ఫార్ములా ఏంటి అక్కడ, గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ప్లస్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. మరి గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఎవరు ఇస్తారు సార్ అంటే సింపుల్ సార్, లెస్సీ ఆర్ బై అదర్ ఇండిపెండెంట్ పార్టీ. లెస్సీ అనేవాడు గ్యారంటీ ఇస్తాడు, అరే బాబు లీజ్ అయిపోయిన తర్వాత సో దీనికి ఇంత అమౌంట్ నేను ఇస్తాను ఓకే అని చెప్పి గ్యారంటీ ఇస్తే దాన్ని గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటారు. ఎవరు ఇస్తారు సార్, అది లెస్సీ ఇస్తాడు. మరి లెస్సర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు వాడు, రెసిడ్యువల్ వాల్యూ. అంటే అందులో ఏముంటుంది, గ్యారంటీడ్ ప్లస్ అన్గ్యారంటీడ్ కూడా ఉంటుంది. గ్యారంటీ ఎవరు ఇస్తారు, లెస్సీ. నెక్స్ట్ మినిమం లీజ్ పేమెంట్స్ చూడండి. మినిమం లీజ్ పేమెంట్స్ వెరీ సింపుల్. చూడండి, లెస్సర్కి ఏంటి, లెస్సీకి ఏంటి. మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఏం లేదు సార్, చూడండి లీజ్ రెంట్ ఎవరికైనా పే చేస్తుంది కదా. ఇప్పుడు ఏంటి సింపుల్ సార్, లెస్సీకి ఏమవుతుంది, ఇన్కమ్, లెస్సర్కి ఎక్స్పెన్స్. సారీ, లెస్సీకి ఎక్స్పెన్స్, లెస్సర్కి ఇన్కమ్, కరెక్టే కదా. చూడండి ఇప్పుడు లెస్సర్కి లీజ్ రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, ప్లస్ దాంతోపాటు ఏం సార్ అంటే రెసిడ్యువల్ వాల్యూ కూడా యాడ్ చేసుకోవాలి. ఎవరికి, లెస్సర్ అయితే. అదే లెస్సీ మాత్రం లీజ్ రెంట్ పే చేయాలి యాజ్ వెల్ యాజ్ గ్యారంటీ ఇస్తారు కదా, అంటే కాబట్టి జిఆర్వి మాత్రం యాడ్ చేయాలి. మీకు అర్థమైందా, మినిమం లీజ్ పేమెంట్స్ అంటే లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం తీసుకోవాలి సార్, లీజ్ రెంట్ ప్లస్ జిఆర్వి. లెస్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే లీజ్ రెంట్ ప్లస్ జిఆర్వి ప్లస్ యూజిఆర్వి, అందుకే రెసిడ్యువల్ వాల్యూ అని రాశారు, జిఆర్వి ప్లస్ యూజిఆర్వి. ఓకేనా, క్లియరా, సరే చూడండి, చెక్ చేసుకోండి కరెక్టా, అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది అకౌంటింగ్ ఫర్ ఫైనాన్స్ లీజ్. టూ ఉంటే మనకి ఆపరేటింగ్ లీజ్, ఫైనాన్స్ లీజ్ రెండు చూడాలి. అయితే ఫైనాన్స్ లీజ్ మనకి ఇంపార్టెంట్, లాస్ట్ టైంలో కూడా వచ్చింది, 5 మార్క్స్ 6 మార్క్స్ వచ్చింది. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్స్ లీజ్ అకౌంటింగ్ లెస్సీ బుక్స్లో ఎలా సార్, లెస్సర్ బుక్స్లో ఏంటి, సింపుల్ సార్,
లెస్సీ బుక్స్ లో ఎక్కడ వాల్యూ చేయాలంటే చూడండి, ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్ అసెట్ అట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ లీజ్ అంటే స్టార్టింగ్ అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతారు కదా, ఆ రోజు ఉన్నటువంటి ఫేర్ వాల్యూ తీసుకోవాలి. ఓవరాల్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఇచ్చేవారు ఏం సార్, ఎవరి కేసులో సార్ అది లెస్సీ బుక్ చాలా సింపుల్గా ఉంటుంది సార్, ఇది అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుంది, నో ఇష్యూ. విచ్ చెప్పండి ఒకసారి నాకు, ఫేర్ వాల్యూ ఆఫ్ రిపీట్ చేయండి అమ్మా, ఫేర్ వాల్యూ ఆఫ్ మినిమం ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్ అసెట్ ఆర్ ఇంకోటి ఏంటి సార్, ఇంకోటి ఏంటమ్మా ఏంటి, ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్ అసెట్ ఆర్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఎవరు సార్ అది, లెస్సీ అయితే. మరి లెస్టార్ అయితే చూడండి సార్, లెస్టార్ అయితే ఎక్కడ వాల్యూ చేయాలంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. సార్ మరి నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అంటే ఏంటి సార్ అంటే ఫార్ములా గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్. సార్ అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, దాని నుంచి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు కదా సార్ అంటే సింపుల్ సార్, మినిమం లీజ్ పేమెంట్ ప్లస్ యూజీఆర్వి. అంటే జిఆర్వి ఉంటుంది అంటే ఆబ్వియస్లీ జిఆర్వి ఉంటుంది, ఓకేనా, చెక్ చేసుకోండి. నెట్ ఇన్వెస్ట్మెంట్ లీజ్ అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ఎంఎల్పి ప్లస్ యూజీఆర్. ఎంఎల్పి ఇంక్లూడ్స్ జిఆర్వి, ఓకేనా, ఎవరు సార్ లెస్సర్ కాబట్టి. నెక్స్ట్ అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ ఈక్వల్ టు గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్, ఓకేనా. ఇస్ ఇట్ క్లియర్? ఫార్ములాస్ గుర్తున్నాయా? ఆపరేటింగ్ లీజ్ సింపుల్ సార్, లెస్సీకి అయితే ఎక్స్పెన్స్, లెస్సర్కి అయితే ఇన్కమ్, ఓకేనా. గుర్తుంటాయా? రివైజ్ తీసుకోండి. ఫైనాన్స్ ఈజ్ ఇంపార్టెంట్ సార్, ఓకేనా. లెస్సీ బుక్స్ ఏంటి ఇక్కడ సార్, ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్ రెస్టారెంట్ ఇన్సెప్షన్ డేట్ ఆర్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్ స్టోరీస్ లోయర్. లెస్సీ అయితే సార్, లెస్సర్ అయితే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. నెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫార్మ్ ఏంటి సార్, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్, ఓకే. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి సార్, మినిమం లీజ్ పేమెంట్స్ ప్లస్ యూజీఆర్వి ప్లస్ జిఆర్వి. జిఆర్వి ఆబ్వియస్లీ ఇంక్లూడ్ ఇన్ ఏంటి సార్, మినిమం లీజ్ పేమెంట్స్. నెక్స్ట్ లాస్ట్ ఏంటి సార్, అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఈక్వల్ టు ఫైనాన్స్ ఇన్కమ్ ఈక్వల్ టు గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా. నెక్స్ట్ ఏం సార్ అంటే సేల్ అండ్ లీజ్. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ సతీష్ స్టూడెంట్, నితీష్ ఇంకో స్టూడెంట్, ఓకే. సరే వీళ్ళిద్దరు బ్రదర్స్ అనుకోండి, ఓకే. సో సతీష్ ఏం చేశాడంటే బిల్డింగ్ లీజ్కి ఇచ్చాడు. ఎవరికి? సరే ఫస్ట్ ఏం చేశారంటే బిల్డింగ్ సేల్ చేశారు. ఎవరికి? నితీష్కి సేల్ చేశారు. ఎవరు? సతీష్. మళ్ళీ నితీష్ దగ్గర నుంచి ఏం చేశారంటే లీజ్కి తీసుకున్నాడు. సేల్ చేసి మళ్ళీ లీజ్ తీసుకున్నాడు. సేల్ చేసినప్పుడు వీళ్ళు ఏమంటారు? సెల్లర్ అంటారు. వీన్ని బయర్. లీజ్కి ఇచ్చినప్పుడు వీన్ని ఏమంటారు? లెస్సర్. వీన్ని సెల్లర్ లెస్సీ, బయ్యర్ లెస్సర్. లీజ్కి ఇస్తున్నారు కదా, మళ్ళీ ఒక లీజ్ కనుక ఫైనాన్స్ లీజ్ అయితే ఏంటి, ఆపరేటింగ్ లీజ్ అయితే ఏంటి, ఇది క్వశ్చన్. ఫైనాన్స్ లీజ్ అయితే ఏంటి, ఆపరేటింగ్ లీజ్ అయితే ఏంటి అనేది క్వశ్చన్. అర్థమైందా? చూడండి సింపుల్ సార్, seller lessee, buyer lessor. If the lease is finance lease, amortized over lease term. Answer అది amortized over lease term. Amortize అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, 5 years అనుకోండి లీజు, 5 years అనుకోండి. సో వాడికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఒక 10 lakhs అనుకుందాం. 10 lakhs ఏం చేయాలి? 5 పార్ట్ ఒక పోర్షన్ చేసుకోవాలి, అమౌంటైజ్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్, ఓకేనా. సో అమౌంటైజ్ ఓవర్ లీజ్ టర్మ్. ఒకవేళ లీజ్ కనుక ఆపరేటింగ్ లీజ్ అయితే ఏంటి? మీకు అర్థమైందా పాయింట్? ఫైనాన్స్ లీజ్ ఏంటి సార్? ఫైనాన్స్ లీజ్ అయితే ఏంటి? సపోజ్ ఎగ్జాంపుల్ బుక్ వాల్యూ ఒక 10 lakhs అనుకోండి, సెల్లింగ్ వాల్యూ ఒక 12 lakhs అనుకోండి. 2 lakhs ఏంటి ప్రాఫిట్, లీజ్ టర్మ్ ఎంత
5 కాబట్టి ఏం చేయాలి 5 4 20 సో 40,000 పర్ ఇయర్ ఏంటి రికగ్నైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా క్లియర్ సార్. అదే ఒక ఆపరేటింగ్ లీజ్ అయితే ఏం సార్ అనేది క్వశ్చన్ చూడండి ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సిన ఆన్సర్ అంటే 3 ఉంటాయి. చూడండి సెల్లింగ్ వాల్యూ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ, సెల్లింగ్ వాల్యూ లెస్ దెన్ ఫేర్ వాల్యూ, సెల్లింగ్ వాల్యూ గ్రేటర్ దాన్ ఫేర్ వాల్యూ. ఈ 3 కేసెస్ చూసుకోవాలి. ఫస్ట్ మీరు చూడాల్సిన కండిషన్ ఇది. సేల్ అండ్ లీజ్ బై కేసులో మీరు చూడాల్సినటువంటి కండిషన్ ఆన్సర్ అంటే ఇది ఫస్ట్ చూడాలి. ఓకేనా సెల్లింగ్ వాల్యూ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ అయితే ఏంటి, నెక్స్ట్ సెల్లింగ్ వాల్యూ లెస్ దాన్ ఫేర్ వాల్యూ అయితే ఏంటి, సెల్లింగ్ వాల్యూ గ్రేటర్ దాన్ ఫేర్ వాల్యూ అయితే ఏంటి. 3 కండిషన్స్ చెక్ చేసుకున్నామా. ఫస్ట్ మీరు అది చూడాలి ఆ క్వశ్చన్. ఇవన్నీ ఒక క్వశ్చన్ కూడా సాల్వ్ చేశాను చూడండి. సెల్లింగ్ వాల్యూ ఫేర్ వాల్యూ కనుక రెండు ఈక్వల్ అయితే ఏం చేయాలంట P&L ఇమ్మీడియట్లీ ఏంటంట ఫర్ ఎగ్జాంపుల్ బుక్ వాల్యూ ఒక 10 lakhs, సెల్లింగ్ వాల్యూ 12 lakhs, ఫేర్ వాల్యూ కూడా 12 lakhs. రెండు ఈక్వలే కదా, రెండు ఈక్వలేనా. సో సెల్లింగ్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ అంతా 2 lakhs అయినా 2 lakhs ప్రాఫిట్ ఏం చేయాలి ఇమీడియట్గా P&L రికగ్నైజ్ చేయమంటారు. P&L రికగ్నైజ్ చేయాలి. ఓకే ఇది కేస్ 1. ఓకేనా. సో కేస్ 2 చూడండి. కేస్ 2 సెల్లింగ్ వాల్యూ లెస్ దాన్ ఫేర్ వాల్యూ, సెల్లింగ్ వాల్యూ ఫేర్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. సో అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. బుక్ వాల్యూ 10 lakhs, ఫేర్ వాల్యూ 11 lakhs, 12 lakhs, సెల్లింగ్ వాల్యూ 11 lakhs అనుకుందాం, 11 lakhs. ఓకేనా. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నారంటే సింపుల్ సార్, ఈ కేసులో ప్రాఫిట్ లాస్ అంటే సెల్లింగ్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ ఎంత 1 lakh ప్రాఫిటేనా, ప్రాఫిటేనా. సో 1 lakh ప్రాఫిట్. సో ప్రాఫిట్ అయితే ఏం చేయాలంటే ఇమీడియట్గా చూడమ్మా, ప్రాఫిట్ అయితే ఏం చేయాలి ఇమీడియట్లీ రికగ్నైజ్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అయితే నో ఇష్యూ. లాస్ అయితే మాత్రం ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయి చూసుకోండి. ప్రాఫిట్ అయితే ఏం చేస్తాం ఇమీడియట్గా P&Lకి రికగ్నైజ్ చేసుకోవచ్చు. లాస్ అయితే మాత్రం 2 కేసెస్ ఉన్నాయి సార్. ఏం సార్ అంటే ఒకటి P&Lకి ఇమీడియట్గా రికగ్నైజ్ చేసుకోవచ్చు, లేదంటే అమౌంటైజ్ చేసుకోవచ్చు. మరి ఎప్పుడు ఏ కేసు సార్ అంటే సింపుల్, ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ ద్వారా ఈ లాస్ను కనుక కంపెన్సేట్ చేయలేకపోతే ఇమీడియట్లీ ఛార్జ్ టు P&L. చేయగలిగితే కంపెన్సేటెడ్ బై ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ అయితే కనుక అమౌంటైజ్ చేయాలి. సింగిల్ రీడింగ్ ఉంచాలని సరిపోద్ది. లాస్ విత్ ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్, కంపెన్సేట్ విత్ లాస్ ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ అయితే ఏం చేస్తారు అమౌంటైజ్ చేయాలి. ఒక ఇఫ్ నాట్ కంపెన్సేట్ అయితే P&L ఇమీడియట్లీ. అంటే ఈ లాస్ని ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ ద్వారా కాంపెన్సేట్ చేయగలిగితే అమౌంటైజ్ చేయలేకపోతే ఇమీడియట్లీ ఛార్జ్ టు P&L. ప్రాఫిట్ అయితే ఇమీడియట్గా P&L తీసుకోవచ్చు. చూడండి సింప్లిఫై చేయండి. ఫస్ట్ 2 కేసెస్ సెల్లింగ్ వాల్యూ ఈక్వల్ ఫేర్ వాల్యూ, సెల్లింగ్ వాల్యూ లెస్ దాన్ ఫేర్ వాల్యూ. ఇక్కడ ఏంటమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ని ఇమీడియట్లీ ఛార్జ్ ఇమీడియట్లీ రికగ్నైజ్ P&L. ఇక్కడైతే ప్రాఫిట్ అయితే P&L డైరెక్ట్ తీసుకోవచ్చు, కానీ లాస్ అయితే మాత్రం ఏంటి సార్ 2 కేసెస్. ఏంటి లాస్ అయితే ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ ద్వారా కంపెన్సేట్ చేయగలిగితేనే, ఎలా కంపెన్సేట్ చేయగలుగుతాం కాబట్టి కొంచెం లాస్ని బుక్ చేసుకున్నాం అంటే ఏం చేయాలి అమౌంటైజ్ చేయాలి. చేయలేకపోతే P&L ఇమీడియట్లీ అంతే. ఓకేనా. లాస్ట్ కేసు ఏంటంటే సెల్లింగ్ వాల్యూ మోర్ దాన్ ఫేర్ వాల్యూ. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ 3 కండిషన్స్. చూడండి మా కేస్ 3 చూడండి. సెల్లింగ్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ ఆ ఫేర్ వాల్యూ. ఏంటి సార్ సెల్లింగ్ వాల్యూ ఫేర్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా చూడండి చూద్దాం ఏం చేయాలి. సో ఈ కేసులో ఏంటంటే సింపుల్ ఒకటి గుర్తు పెట్టుకున్న ఒక బండ గుర్తు, సెల్లింగ్ వాల్యూ, ఫేర్ వాల్యూ, క్యారింగ్ వాల్యూ. సో 3 types ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. చూడండి
ఇది ఒకటే మనం ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఏమీ లేదు, పిఎన్ఎల్ తీసుకోవాలా లేదా అమౌంటైజ్ చేయాలా అంతే, ఇంకా అంతకుమించి మీరు చెప్పాల్సింది ఏమీ లేదు. ఓకేనా, సింపుల్. సెల్లింగ్ వాల్యూకి ఫేర్ వాల్యూకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని అమౌంటైజ్ చేయాలి, ఫేర్ వాల్యూకి క్యారింగ్ వాల్యూకి ఉన్న డిఫరెన్స్ని పిఎన్ఎల్ ఇమీడియట్లీ రికగ్నైజ్ చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇది అయిపోతుంది, సింపుల్. ఏం సార్ అది? సెల్లింగ్ వాల్యూకి ఫేర్ వాల్యూకి చూడండి ఆర్డర్, సెల్లింగ్ వాల్యూ, ఫేర్ వాల్యూ, క్యారింగ్ వాల్యూ. సెల్లింగ్ వాల్యూకి ఫేర్ వాల్యూకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? అమౌంటైజ్ చేయాలి. ఓకేనా, ఫేర్ వాల్యూకి క్యారింగ్ వాల్యూకి ఉన్న డిఫరెన్స్ని ఏం చేయాలమ్మా? పిఎన్ఎల్ ఇమీడియట్లీ రికగ్నైజ్ చేయాలి. చూడండి సింపుల్. ఫస్ట్ క్యారింగ్ వాల్యూ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ ఏంటంట? ఫస్ట్ కేసు ఏంటంట? క్యారింగ్ వాల్యూ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటమ్మా? క్యారింగ్ వాల్యూ లెస్ దాన్ ఫేర్ వాల్యూ. థర్డ్ వన్ క్యారింగ్ వాల్యూ మోర్ దాన్ ఫేర్ వాల్యూ. చూడండి, అంటే దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, చూడండి జాగ్రత్త చూడండి, ఇది ఒక 10 lakhs అనుకుంది ఫేర్ వాల్యూ. ఇప్పుడు ఫేర్ వాల్యూ క్యారింగ్ వాల్యూ రెండు ఒకటే అన్నాం కాబట్టి ఈ రెండు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అంటే పిఎన్ఎల్ పంపించాల్సింది ఏమైనా ఉందా అంటే ఏం లేదు. మరి ఏం చేయాలి? సెల్లింగ్ వాల్యూకి ఫేర్ వాల్యూకి ఉన్న డిఫరెన్స్ ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? అమౌంటైజ్ చేయాలి అంతే. క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్తో పాటు చేస్తే ఇంకా సింపుల్ ఉంటుంది. చూడండి, హెచ్ లిమిటెడ్ సోల్డ్ మిషనరీ హ్యావింగ్ డబ్ల్యూడివి 400 lakhs అంట. డబ్ల్యూడివి అంటే బుక్ వాల్యూనా? సో బుక్ వాల్యూ 400 lakhs ఉంది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఎంత సేల్ చేశారంట? 500 lakhs కి సేల్ చేశారు. ఎంతకి? 500 lakhs కి సేల్ చేశారు. ఓకే రైట్. చూడండి, ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటి? ఏం పాయింట్? ఏం చెక్ చేయాలి ఫస్ట్ చెప్పండి? సెల్లింగ్ వాల్యూ ఇస్ మోర్ దాన్ ఫేర్ వాల్యూ, అదే చెక్ చేయాల్సింది. థర్డ్ కండిషన్ అమ్మా, సెల్లింగ్ వాల్యూ మోర్ దాన్ ఫేర్ వాల్యూ. ఎక్కడ ఉందో చెప్పండి? ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే కేస్ డి గురించి. చూడండి, సెల్లింగ్ వాల్యూ 500 ఉంది, ఫేర్ వాల్యూ 400 ఉంది. అంతేనా? సెల్లింగ్ వాల్యూ కంటే ఫేర్ వాల్యూ ఎక్కువ ఉందా లేదా? సారీ, ఫేర్ వాల్యూ కంటే సెల్లింగ్ వాల్యూ ఎక్కువ ఉందా లేదా? కాబట్టి కేస్ 3. ఆ కేస్ 3లో మళ్ళీ ఫస్ట్ కేసు ఏంటి? క్యారింగ్ వాల్యూ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ. చూడండి, క్యారింగ్ వాల్యూ ఎంత? ఆల్రెడీ 400 lakhs, ఫేర్ వాల్యూ కూడా 400 lakhs. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? సో ఈ 500కి 4 డిఫరెన్స్ ఎంత? 100. 100 ఏం చేయాలి? అమౌంటైజ్ చేయాలి. ఇప్పుడు చెప్పిన పాయింట్ అదే కమ్మా, ఈ రెండింటి డిఫరెన్స్ ఏం లేదు కదా, జీరో కదా. సో పెయిన్లో పంపించేది ఏం లేదు. మరి ఈ డిఫరెన్స్ ఏం చేయాలంటే అమౌంటైజ్ చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి. ఆప్షన్ డి, అమౌంటైజ్ ఓవర్ లీజ్ క్లియర్. నెక్స్ట్ కేసు చూడండి. నెక్స్ట్ కేసు ఏం సార్ అంటే, క్యారింగ్ వాల్యూ లెస్ దాన్ ఫేర్ వాల్యూ. ఏంటంట? క్యారింగ్ వాల్యూ ఏంటంట? లెస్ దాన్ ఫేర్ వాల్యూ. అంటే ఏంటి సార్? ఇప్పుడు చూడండి, సెల్లింగ్ వాల్యూ, ఫేర్ వాల్యూ, క్యారింగ్ వాల్యూ, అంతేనా? సో ఫేర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 10 lakhs అనుకోండి, ఇది ఒక 8 lakhs అనుకోండి, ఇది ఒక 12 lakhs అనుకోండి. ఓకేనా? ఓకే మా, సారీ ఫర్ డిస్టర్బెన్స్. చూడండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, సెల్లింగ్ వాల్యూకి ఫేర్ వాల్యూకి డిఫరెన్స్ ఏం చేయాలి? ఎంత? 2 lakhs అమౌంటైజ్ చేయాలి. 10 lakhsకి 8 lakhs నథింగ్ బట్ ఫేర్ వాల్యూకి క్యారింగ్ వాల్యూ డిఫరెన్స్ ఏం చేయాలి? పిఎన్ఎల్ రికగ్నైజ్ చేయాలి అంతే. చెక్ చేసుకోండి. ఫేర్ వాల్యూ 460 అంట, సెల్లింగ్ వాల్యూ 500 అంటే 500 460, బుక్ వాల్యూ ఎంత? 400. అంటే ఏం చేయాలి? 16 ఏం చేయాలి చెప్పండి? 16 ఏం చేయాలి? అమౌంటైజ్ చేయాలి. 14 ఏం చేయాలి? సారీ 14 ఏం చేయాలి? 40 60 సారీ ఇది 40, సారీ ఇది 14 ఏం చేయాలి? అమౌంటైజ్ చేయాలి. ఈ 16 ఏం చేయాలి? పిఎన్ఎల్ రికగ్నైజ్ చేయాలి. ఆన్సర్ చెక్ చేసుకోండి. ఇది 40 అమౌంటైజ్ చేయాలి, 60 ఇమ్మీడియట్లీ రికగ్నైజ్ చేయాలి. సింపుల్ సార్, బడ్జెట్ టాపిక్. థర్డ్ కేసు ఇంకా సింపుల్ అనమాట యాక్చువల్గా. నెక్స్ట్ ఏంటంట? థర్డ్ కేసు ఏంటమ్మా? క్యారింగ్ వాల్యూ ఎక్కువ అంట ఫేర్ వాల్యూ కంటే. అంటే ఏమవుతుంది కేసు అప్పుడు? 12 lakhs, 9 lakhs, 10 lakhs. సెల్లింగ్ వాల్యూ, ఫేర్ వాల్యూ, క్యారింగ్ వాల్యూ, అంతేనా? సేమ్, అసలు సేమ్ ప్రొసీజర్, కాకపోతే లాస్ వచ్చింది అంతే. చూడండి, 12 lakhs మైనస్ 3 lakhs ఏంటి? ప్రాఫిటా? సో దీన్ని ఏం చేయాలి? అమౌంటైజ్ చేయాలి. మరి 1 lakh లాస్ని ఏం చేయాలి? పిఎన్ఎల్ తీసుకోవాలి అంతే. అంతే కదా సార్? చెక్ చేసుకోండి.
కేస్ 350 390 కదా. సో 390 350 బుక్ వాల్యూ ఎంత 400 ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? 390 మైనస్ 350 ఎంత సార్? 40. 40 ఏం చేయాలి సార్ చెప్పండి. 40 ఏం చేయాలి చూడండి, మీకు అర్థమవుతున్న పాయింట్. కేస్ 3 చూడండి అమ్మా ఒకసారి. ఓకే, కేస్ 3 ఏంటమ్మా? క్యారింగ్ వాల్యూ మోర్ దాన్ ఫేర్ వాల్యూ. ఇందులో ఇది సెల్లింగ్ వాల్యూ మోర్ దాన్ ఫేర్ వాల్యూలో, అంటే ఫేర్ వాల్యూ కంటే సెల్లింగ్ వాల్యూ ఎక్కువ ఉంది, యాజ్ వెల్ యాజ్ క్యారింగ్ వాల్యూ కూడా ఎక్కువ ఉంది. అంతేనా? ఇక్కడ సింపుల్ సార్ చూడండి, ఏమన్నా చూడండి. క్యారింగ్ వాల్యూ ఇస్ మోర్ దెన్ ఫేర్ వాల్యూ అయినప్పుడు ఎస్పీ మైనస్ ఎఫ్పి ఏం చేయాలి? అమౌంటైజ్ చేయాలి. సిడి మైనస్ ఎఫ్పి ఏం చేయాలి? పేడ్ లైన్. సేమ్ అదే పాయింట్. సో ఏం చేంజ్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది? 350 390 కదా. 390 350 400 ఏమో బుక్ వాల్యూ. అంతేనా? కరెక్ట్ కదమ్మా? చెక్ చేయండి ఒకసారి. అంతేనా? చూడండి ఇప్పుడు 350 మైనస్ 400 అంటే లాస్ అనా? నథింగ్ బట్ ఏం చేయాలి? 50ని 300. అంతేనమ్మా? అంతే కదమ్మా? ఈ డిఫరెన్స్ ఏమో పిఎండి, ఈ డిఫరెన్స్ ఏం చేయాలి? అమౌంటైజ్. అంటే దీన్ని బట్టి మీకు అల్టిమేట్ ఏం గుర్తుండాలి? అల్టిమేట్గా మీకు ఏం గుర్తుండాలంటే సెల్లింగ్ వాల్యూ, ఫేర్ వాల్యూ, క్యారింగ్ వాల్యూ, ఈ డిఫరెన్స్ అమౌంటైజ్ చేయాలి, ఈ డిఫరెన్స్ పేనల్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది. సింపులా? ఇది సార్ సెల్ అండ్ లీజ్ బ్యాక్. అందులో నేను ఇస్తారు ఇది ఆపరేటింగ్ లీజ్. అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? క్లియరే సార్? ఏంటంటేనా ఒకసారి ఫాస్ట్ బేస్ చేద్దామా? సో ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లాస్ట్ టైం కూడా రాలేదు దాని నుంచి. సో ఆల్రెడీ ఫినాన్స్ వచ్చింది కదా. చూడండి, చూడమ్మా 3 కేసెస్ ఫాస్ట్ చూడండి. చెప్పండి, ఫస్ట్ కేసు ఏంటి? సెల్లింగ్ వాల్యూ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ, సెల్లింగ్ వాల్యూ లెస్ దాన్ ఫేర్ వాల్యూ, సెల్లింగ్ వాల్యూ మోర్ దాన్ ఫేర్ వాల్యూ. ఇక్కడ ఏం చేయాలమ్మా చెప్పండి? పిఎన్ఎల్ ఇమీడియట్లీ. ఇక్కడ ప్రాఫిట్ అయితే పిఎన్ఎల్ ఇమీడియట్లీ, లాస్ అయితే 2 కేసెస్. కంపెన్సేట్ చేయగలిగితే అమౌంటైజ్ చేయాలి, కంపెన్సేట్ చేయలేకపోతే పిఎన్ఎల్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 3 కేసెస్ తెలిసినాయి కదా. ఇంత 3 కేసెస్. ఫస్ట్ క్యారింగ్ వాల్యూ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ, క్యారింగ్ వాల్యూ లెస్ దెన్ ఫేర్ వాల్యూ, క్యారింగ్ వాల్యూ మోర్ దెన్ ఫేర్ వాల్యూ. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటుంది. సెల్లింగ్ వాల్యూ, ఫేర్ వాల్యూ, క్యారింగ్ వాల్యూ, డిఫరెన్స్ అమౌంటైజ్ చేయాలి, డిఫరెన్స్ పిఎన్ఎల్ తీసుకోవాలి. అంతే, అయిపోయింది. వచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి సార్. ఇది లాస్ట్ అటెంప్ట్ వచ్చింది, సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఫేర్ వాల్యూ ఇచ్చాడు, లీస్ట్ టర్మ్ ఇచ్చాడు, లీస్ట్ రెంట్ ఇచ్చాడు, గ్యారంటీ రెసిడ్యూల్ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్పెక్ట్ రెసిడ్యూల్ ఇచ్చాడు, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఇచ్చాడు. ఏం అనుకున్నాడు? అన్ఇయర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్. చెప్పండి సార్, అన్ఇయర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్ అన్నాడంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సర్. కాబట్టి ఫార్ములా ఏంటి సార్? లెస్సర్ బుక్స్ లో ఎక్కడ వాల్యూ చేస్తారంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఈక్వల్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అన్ఇయర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్. అన్ఇయర్న్డ్ ఫినాన్స్ ఈక్వల్ ఫార్ములా ఏంటి సార్ అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. మరి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తారంటే మినిమం లీజ్ పేమెంట్ ప్లస్ యూజీఆర్వి. అంటే మరి జిఆర్ఏ ఉండదా అంటే ఆబ్వియస్లీ జిఆర్ఏ ఉంటుంది, అంటే ఎంఎల్పీ అది ఇంక్లూడెడ్ అనమాట. మినిమం లీజ్ పేమెంట్స్ అది ఇంక్లూడెడ్. ఏంటి ఫార్ములా ఎలా చెప్తారు మీరు అప్పుడు? మినిమం లీజ్ పేమెంట్స్ ప్లస్ జిఆర్వి ప్లస్ యూజీఆర్వి. అంతే, చెప్పు గుర్తుపెట్టుకోండి. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రజెంట్ వాల్యూ కాదు సార్, జస్ట్ మినిమం లీజ్ పేమెంట్స్ అంటే టోటల్ చేయాలి. చూడండి ఇక్కడ తెలిసిపోద్ది. లీజ్ రెంట్ అంత ఎవ్రీ ఇయర్ 8 lakhs. 8 lakhs. సో 8 into ఎన్ని ఇయర్స్? 5 years. అంటే ఎంత? ఎంతమ్మా? 40. 40 ప్లస్ ఎంతనమ్మా? ఓకే, ప్లస్ ఎన్ని? జిఆర్వి ప్లస్ యూజీఆర్వి ఎంతమ్మా? ఇప్పుడు యూజీఆర్వి లేదు, డైరెక్ట్గా రెసిడ్యూల్ వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి మొత్తం అదే. ఇంకా అప్పుడు ఎంత వద్ది? 40 + 3 ఎంతమ్మా? 40 + 3 ఎంతమ్మా? 43. అంతేనా? సో 43 lakhs అనేది ఏంటి సార్? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజెంట్ వాల్యూ యొక్క గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది?
సేమ్ ఆ లీజ్ రెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలి, ఇంక్లూడింగ్ రెసిడ్యువల్ వాల్యూ. 8 lakhs 8 lakhs 8 lakhs 8 lakhs 8 lakhs 5 years. మరి లాస్ట్ ఇయర్లో రిలీజ్ అవుతుంది రెసిడ్యువల్ వాల్యూ ఏంటి, లీజ్ టైం అయిన తర్వాత రిలీజ్ అయ్యేది. సో కాబట్టి ఎంత సార్ అంటే ఓవరాల్ 3 lakhs మీరు ఒకేసారి తీసుకోవచ్చు. ఇక్కడ సపరేట్ తీసుకున్నారు కానీ అంటే మీకు జిఆర్వి యూజీఆర్వి రెండు తీసుకుంటారని చూపించడం కోసం సపరేట్ చేసి మొత్తం కలిపి 3 lakhs వాడు ఇచ్చేసాడు కదా డైరెక్ట్గా క్వశ్చన్లో. రెసిడ్యువల్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి సార్, జిఆర్వి ప్లస్ యూజీఆర్వి. సో ఒకేసారి మీరు 3 తీసుకుని కూడా చేయొచ్చు. సేమ్ ఆన్సర్ వస్తుంది ఎంత సార్, 28,30,920. అది ప్రజెంట్ వాల్యూ ప్రాసెస్ ఇన్వెస్ట్మెంట్. మరి అన్నియన్ ఫైనాన్సింగ్ ఎలా వస్తుంది సార్, అన్నియన్ ఫైనాన్స్ ఇన్కమ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ ప్రజెంట్ వాల్యూ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈస్ అన్నియన్ ఫైనాన్స్ ఇన్కమ్. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? నెక్స్ట్ చూడండి సార్. ఓకేనా? జాగ్రత్త సార్, చూసుకోండి. ఫినాన్స్ ప్లీజ్ జాగ్రత్త చూసుకోండి. లెస్సర్ బుక్స్లో కూడా చూసుకోండి అండ్ లెస్సీ బుక్స్లో కూడా ఒక ఎగ్జాంపుల్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏం సార్ అంటే AS20. ఏం సార్, ఎర్నింగ్స్ పర్ షేర్. సార్ AS10 మిస్ అయింది కదా, సో AS10 లాస్ట్ డిస్కస్ చేద్దాం. AS12 కూడా మిస్ అయింది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే చూడండి, AS20 ఏంటి సార్, సింపుల్ ఎర్నింగ్స్ పర్ షేర్. ఎర్నింగ్స్ పర్ షేర్ ఎలా వస్తుంది సార్, సింపుల్ EPS ఈక్వల్ టు earnings available to equity shareholders by weighted average number of shares. Now sir, nothing but net profit. Okay na? Net profit attributable to equity shareholders by weighted average number of shares. మరి weighted average number of shares ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు సార్ అంటే సింపుల్, నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఏంటండి, నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఇంటూ x/12 అంటే ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ సార్, ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ ఇంటూ P/F అంటే మీనింగ్ ఏంటంటే పేడ్ అప్ వాల్యూ బై ఫేస్ వాల్యూ. కొన్ని కేసెస్లో ఫేస్ వాల్యూ పేడ్ అప్ వాల్యూ రెండు ఈక్వల్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. సో దానికోసం చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ బిగినింగ్ ఎంత ఉంది సార్, 800. సో జనవరి 1st కాబట్టి సో ఏం చెప్పలేదు కాబట్టి ఏం సార్ క్యాలెండర్ ఇయర్ కాబట్టి ఇంటూ 12/12. May 31st అంటే ఏంటి సార్, 5 months అయిపోయింది, ఇంకా 7/12. 1st November అంటే నవంబర్ డిసెంబర్ అంటే 2/12. ఇప్పుడు ఏం చేయాలి, 800 ప్లస్ చెప్పడం 600 into 7/12 350 మైనస్ 300 into 2/12 50. సార్ చూసుకోండి ఇది బైబ్యాక్ సార్, బైబ్యాక్ కాబట్టి ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎంత 2100 షేర్స్. ఇది weighted average number of shares క్యాలిక్యులేషన్. అర్థమైందా? ఎన్ని మంత్స్ అవుట్ స్టాండింగ్ ఉందో చూసుకోవాలి అంతే సార్. 1st January నుంచి 12 months అన్నాం కదా, ఓకేనా? 31st May నుంచి ఎన్ని మంత్స్, 7 months ఉంది ఇంకా, అంతేనా? 1st November అంటే 2 months అంతే. బైబ్యాక్ అవుట్ ఏంటి సార్, షేర్స్ తగ్గిపోతాయి కదా కాబట్టి మైనస్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి సార్, when time of inclusion in calculating weighted average number of shares. సో weighted average number of shares క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎప్పటి నుంచి తీసుకోవాలి సార్, ఏ టైం నుంచి తీసుకోవాలి అనేది క్వశ్చన్. అది 2 cases మనకి ఇంపార్టెంట్ ఇక్కడ, ఒకటి బోనస్ ఇష్యూ, ఇంకోటి రైట్ ఇష్యూ. సార్ బోనస్ ఇష్యూ ఇంకోటి రైట్ ఇష్యూ. బోనస్ ఇష్యూ ఏం సార్ ఎప్పటి నుంచి చూడాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్, అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నట్టు అనుకోవాలి, మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఉన్నా కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నట్టు అనుకోవాలి. మరి రైట్ ఇష్యూ ఎప్పుడు సార్ అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్స్, ఎప్పుడైతే రైట్స్ ఎక్సర్సైజ్ చేస్తారో అప్పటి నుంచి మాత్రం తీసుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనం ఫస్ట్ బోనస్ మీద ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటి సార్ అంటే జనరల్లీ సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్ ప్రాఫిట్ వచ్చి సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs అనుకుంది, ఎంత 10 lakhs. weighted average నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చి ఒక 5 lakhs అనుకోండి, అప్పుడు EPS ఎంత అవుద్ది, 2 rupees. 10 lakhs by 5 lakhs అంటే ఎంత, 2 rupees. బాగా నెక్స్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ వచ్చి సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 12 lakhs అనుకోండి. ఓకే, weighted average నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత అంటే యాక్చువల్గా 5 lakhs షేర్స్ ఉన్నాయి, ఇంకొక 5 lakhs బోనస్ ఇచ్చా, అప్పుడు ఎన్ని అవుతాయి, 10 lakhs అవుతాయి. అప్పుడు పర్ షేర్ ఎంత 1.2. అప్పుడు యూజర్స్ చూస్తారు, చూసి అమ్మా ఏంటి EPS 2 ఉంది, లాస్ట్ ఇయర్ 1.2 ఉంది, ఏంటి పర్ఫార్మెన్స్ బాగాలేదా అని అనుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి
సో డెఫినెట్లీ మీరు ఏం చేయాలి సార్ అంటే ప్రీవియస్ ఇయర్ ఈపీఎస్ ఏదైతుందో దాన్ని రీస్టేట్ చేయాలి సార్. ఓకేనా? రీస్టేట్ చేయడం అంటే ఏంటంటే అంటే కరెంట్ ఇయర్లో బోనస్ వచ్చింది కాబట్టి ఎంత ఉంది, ఒకవేళ లాస్ట్ ఇయర్లో కూడా బోనస్ వచ్చి ఉంటే ఎంత ఉండేది. ఇప్పుడు ఏమవుద్ది 10 lakhs బై ఎంత అవుద్ది, 10 lakhs అంటే 1 రూపీయా, అంత ఎంత అవుతుంది ఇప్పుడు 1 రూపీ, ఇదంతా 1.2. ఆబ్వియస్లీ ఏం సార్ ఇక్కడ ఇంక్రీజ్, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయినట్టే కదా. సో దానికోసం చెప్పేసి మనం రీస్టేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఎంత 18 lakhs. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇయర్ 1 నెట్ ప్రాఫిట్ సెకండ్ ఇయర్ 60 lakhs. ఓకే. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఎంత సార్ 20 lakhs అంట షేర్స్. ఓకే. నెక్స్ట్ బోనస్ ఇష్యూ ఆన్ 1st October was 2 equity shares for each equity share outstanding at 30th September 2002. అంటే ఏం సార్ అంటే చూడండి ఎన్ని షేర్స్ కానీ 2 ఏమన్నాడు, బోనస్ ఇష్యూ 1st October was 2 equity shares for each equity share. ఒక షేర్కి 2 షేర్స్ ఇస్తారండి. ఎన్ని షేర్స్ ఉన్నాయి యాక్చువల్గా, ఎన్ని షేర్స్ ఉన్నాయమ్మా 20 lakhs షేర్స్ ఉంది. మరి ఒక షేర్కి 2 షేర్స్ ఉన్నప్పుడు బోనస్ షేర్స్ ఎన్ని అవుతాయి 40 lakhs షేర్స్. సో బోనస్ 40 lakhs. ఫస్ట్ నాకు ఇయర్ 1 యొక్క ఈపీఎస్ ఎంత చెప్పండి. ఈపీఎస్ ఈక్వల్ టు ఎంత 18 lakhs బై ఎన్ని షేర్స్ 20 lakhs ఎంత 0.9. ఇది ఓకే బాగానే ఉంది. కరెంట్ ఇది ఎంత, కరెంట్ ప్రాఫిట్ ఎంత 60 lakhs బై 20 ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఒక 40 బోనస్, మొత్తం ఎంత 1. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఏం చేయాలి, లాస్ట్ ఇయర్ ఈపీఎస్ని రీస్టేట్ చేయాలి. సో 18 lakhs బై 20 lakhs కదా, ఒకవేళ బోనస్ లాస్ట్ ఇయర్లో కూడా ఉంటాయి. ఇయర్లో అంతా 40 కదా, సో లాస్ట్ ఇయర్లో కూడా ఉంటే కనుక ఎంత అవుతారు అప్పుడు 40 కదా. సో 18/60 అవుతుంది అంతేనా. 18/20 + 40 అయినా ఎంత పాయింట్. ఇలా మనం రీస్టేట్ చేయాలి. రీస్టేటెడ్ ఈపీఎస్, అడ్జస్టెడ్ ఈపీఎస్ అని కూడా అంటాం. అడ్జస్టెడ్ ఈపీఎస్. ఓకేనా? ఇస్ దట్ క్లియర్? రైట్. నెక్స్ట్ ఏంటంటే రైట్ ఇష్యూ. ఇన్ కేస్ ఆఫ్ రైట్ ఇష్యూ ఫస్ట్ మీద ప్రతి చోట ఏముంటుంది ఇక్కడ రైట్ ఫ్యాక్టర్. ఇందాక బోనస్ ఫ్యాక్టర్ లా ఇక్కడ రైట్ ఫ్యాక్టర్. సో రైట్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది అంటే సింపుల్ ఫార్ములా ఏం సార్ అంటే ఫెయిర్ వాల్యూ ఇమీడియట్లీ ప్రయర్ టు రైట్ ఇష్యూ. రైట్ ఇష్యూ చేయకముందు ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి బై థియరిటికల్ ఎక్స్రేట్ ఫెయిర్ వాల్యూ పర్ షేర్. ఫార్ములా ఏం సార్ చెప్పండి, రిపీట్ చేయండి. ఫెయిర్ వాల్యూ ఇమీడియట్లీ ప్రయర్ టు రైట్ ఇష్యూ బై థియరిటికల్ ఎక్స్రేట్ ఫెయిర్ వాల్యూ పర్ షేర్. అంతేనా? క్లియరా సార్? ఓకే. మరి థియరిటికల్ ఎక్స్రేట్ ఫెయిర్ వాల్యూ పర్ షేర్ అంటే ఎలా వస్తుంది? సింపుల్ చూడమ్మా. ఫెయిర్ వాల్యూ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ బిఫోర్ రైట్ ఇష్యూ. రైట్ ఇష్యూ చేయకముందు ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది, షేర్స్ యొక్క ఫెయిర్ వాల్యూ ఎంత, ప్లస్ రైట్ ఇష్యూ నుంచి నీకు ఎంత ప్రొసీడ్స్ వచ్చాయి, అమౌంట్ రిసీవ్డ్ ఆన్ రైట్ ఇష్యూ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ. రైట్ ఇష్యూ చేసిన తర్వాత ఎన్ని షేర్స్ ఉన్నాయి. ఓకేనా? అప్పుడు నీకేం వస్తుందంట థియరిటికల్ ఎక్స్రేట్ ప్రైస్ పర్ షేర్ వస్తుంది. అప్పుడు నీకేంటి రైట్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. ఆ రైట్ ఫ్యాక్టర్ ఏం చేయాలంటే అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. చూడండి నెట్ ప్రాఫిట్ ఎంత సార్ 11 lakhs. ఓకే. నెట్ ప్రాఫిట్ కరెంట్ ఎంత 15 lakhs. అవుట్ స్టాండింగ్ షేర్స్ ఎంత 5 lakhs. రైట్ ఇష్యూ ఎంత 15 rupees. లాస్ట్ డేట్ టు ఎక్స్చేంజ్ ఎంత 1st March. రైట్ ఇష్యూ ఆన్ 1 న్యూ షేర్ ఫర్ ఈచ్ 5 అవుట్ స్టాండింగ్ ఈజ్ ఎంత సార్ 1 lakh న్యూ షేర్స్. అంటే 5 షేర్స్కి 1 షేర్ ఇస్తున్నారంట. 5 lakh షేర్స్కి ఎన్ని షేర్స్ ఇస్తారు 1 lakh. సో వాడే చెప్పాడు, చెప్పకపోయినా పర్లా, ఇట్స్ ఓకే. ఓకేనా? సో ఫెయిర్ వాల్యూ ఏమంత ఇచ్చాడు 21 rupees. క్యాలిక్యులేట్ బేసిక్ ఈపీఎస్. చూడండి దానిలో మనకి ఇక్కడ ఈపీఎస్ 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి బేసిక్ ఈపీఎస్, ఇంకోటి డైల్యూటెడ్ ఈపీఎస్. ఈరోజు మనం కనుక్కుంది బేసిక్ ఈపీఎస్. ఓకేనా? చూడండి ఓకే. అయితే ఇప్పుడు రైట్ చేసి సపోజ్ ఎగ్జాంపుల్ చూసాం కదా ఆల్రెడీ. లాస్ట్ నెట్ ప్రాఫిట్ ఎంత చెప్పండి. లాస్ట్ నెట్ ప్రాఫిట్ ఎంత 11 lakhs. ఎంతమ్మా 11 lakhs 15 lakhs. ఓకే, నోట్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ అది, కరెంట్ ఇది 15 lakhs. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ లాస్ట్ ఇయర్లో
5 lakhs అంతేనా? సో ఈపీఎస్ ఎంత చెప్పండి లాస్ట్ ఇయర్ ఎంతమ్మా? 2.2 11 lakhs by 5 lakhs ఎంతమ్మా? ఎంత 2.2 ఏనా? ఓకే క్లియర్ 2.2. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే రైట్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? ఫేర్ వాల్యూ ప్రైర్ టు రైట్ ఇష్యూ ఎంత? ఒక్కొక్క ఫేర్ వాల్యూ ఎంత? ఫేర్ వాల్యూ పర్ షేర్ ఎంత ఇచ్చాడు? ఎంతమ్మా క్వశ్చన్లో 21 రూపీసా? 21 కాబట్టి ఫేర్ వాల్యూ 21 బై థియరిటికల్ ఎక్స్ రేట్ ఫేర్ వాల్యూ పర్ షేర్. ఎలా వస్తుంది థియరిటికల్ ఎక్స్ రేట్ ఫేర్ వాల్యూ పర్ షేర్? ఎలా వస్తామా ఫార్ములా? ఎలా అమ్మా? ఫేర్ వాల్యూ ఆఫ్ షేర్స్ బిఫోర్ రైట్ ఇష్యూ. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 5 lakhs ఉన్నాయి. ఒక్కొక్క దాని ఫేర్ వాల్యూ ఎంత? 21 ప్లస్ రైట్ ఇష్యూ ఎన్ని షేర్స్ అమ్మా? 1 lakh. ఒక్కొక్క దాని వాల్యూ 15 రూపీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ రైట్ ఇష్యూ 6 lakhs. అంతేనా? చెప్పండి అమ్మా. 5 into 21 బై క్యాల్కులేట్ చేయండి అమ్మా. ఎంత? 20 రూపీస్. ఓకేనా? 21 into 5 lakhs plus 15 into 1 lakh by 6 lakhs ఎంత? 20 రూపీస్. అంటే రైట్ ఫ్యాక్టర్ ఈక్వల్ ఫార్మ్ ఏంటి అప్పుడు ఏమవుద్ది? 21 by 20 ఎంత సార్? 1.05. ఇది బోనస్ ఫ్యాక్టర్. ఇది ఫైండ్ అవుట్ చేయడం సింపులే. ఇది కాదు మ్యాటర్ ఇక్కడ. చూడండి చూడండి ఇక్కడ ఎంత వచ్చిందమ్మా ఇప్పుడు మనకి? 1.05. ఈ 1.05 అనేది ఏంటంటే రైట్ ఫ్యాక్టర్. ఈ రైట్ ఫ్యాక్టర్ మనం ఇప్పుడు ఎలా అప్లై చేయాలి చూడండి. ఇప్పుడు ఈపీఎస్ క్యాలిక్యులేషన్లో చూడండి, ఈపీఎస్ ఈక్వల్ టు ఓకే. సో ఇది లాస్ట్ ఇయర్, ఇది కరెంట్ ఇయర్ అనుకుంది. ఇది కరెంట్ ఇయర్. నెట్ ప్రాఫిట్ ఆన్సర్ లాస్ట్ ఇయర్ది 11 lakhs. ఇక్కడ 10 lakhs డివైడెడ్ బై ఫస్ట్ కరెంట్ ఇయర్ ఫ్రెండ్. ఫస్ట్ లాస్ట్ డేట్ ఫర్ రైట్ ఇష్యూ ఎప్పుడు సార్? 1st March అంట. అంటే ఈ ఇయర్లో మనం కాలేజ్ ఇప్పుడు క్యాలెండర్ కదా, క్యాలెండర్ ఇయర్ కరెక్టే. సో 1st March అంటే ఎన్ని మంత్స్ నుంచి రైట్ షేర్స్ ఉన్నాయంటే 1st March అంటే ఎన్ని మంత్స్? 10 months నుంచి రైట్ షేర్స్ ఉన్నాయి. మరి ఈ ఇయర్లో ఫస్ట్ 2 months కి రైట్ షేర్స్ ఉన్నాయా లేవు? చెప్పండి అమ్మా. ఫస్ట్ 2 months రైట్ షేర్స్ ఉన్నాయి లేవా? లేవు. కాబట్టి ఏ మంత్స్ లో అయితే రైట్ షేర్స్ లేవో ఆ మంత్స్ కి మనం ఇక్కడ ఈ రైట్ ఫ్యాక్టర్ని అప్లై చేయాలి. నథింగ్ బట్ బోనస్ ఫ్యాక్టర్. అంటే ఎలా సార్? ఇప్పుడు 5 lakhs ఉంది మనకి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎప్పుడు? స్టార్టింగ్ డేట్ రోజున ఈ ఇయర్లో ఇంటూ 2 months కి మనం 1.05 బోనస్ ఫ్యాక్టర్ అప్లై చేయాలి. ఎన్ని మంత్స్ అంటే 2 months సార్. 2 months గుర్తుపెట్టుకో. నీకు అర్థమైంది ఈ పాయింట్. అంటే ఫస్ట్ 2 months కి రైట్ షేర్స్ లేవు కాబట్టి బోనస్ ఫ్యాక్టర్ అప్లై చేయాలి. ప్లస్ మరి రిమైనింగ్ 10 months ఎన్ని షేర్స్ ఉన్నాయి? కంప్లీట్ 6 షేర్స్ ఉన్నట్టే కదా. కంప్లీట్ 6 lakhs ఏనా? అంతేనా కదమ్మా? 5 lakhs 2 months కి బోనస్ ఫ్యాక్టర్ అప్లై చేస్తాం. 2 months తర్వాత నీ దగ్గర ఎన్ని షేర్స్ ఉంటాయి? 6 lakhs. ఎన్ని మంత్స్? 10 months కదా. మరి అలాగే 2 months కి ఏంటి ఇక్కడ క్యాల్కులేట్ చేస్తారు. ఇంకెన్ని మంత్స్ ఉంటాయి 6 lakhs దగ్గర? 12 months కాబట్టి సారీ ఇంకా 10 months కాబట్టి ఇంటూ 10/12 16 అమ్మా. ఓకేనా? 5 lakhs into 1.5 into 2/12 plus 6 lakhs into 10/12 ఆన్సర్ 5,87,500. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది సార్? ఫస్ట్ మార్చ్ నుంచి రైట్ షేర్స్ ఉన్నాయి కాబట్టి దానికి రైట్ ఫ్యాక్టర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మరి ఫస్ట్ 2 months లో లేదు కాబట్టి ఏం చేయాలి సార్? అక్కడ అప్లై చేయాలి. అందుకే ఏం తీసుకున్నాం? ఇంటూ 1.05 into 2/12 2 months కాబట్టి. తర్వాత ఏంటి? 6 lakhs అయిపోయింది మొత్తం. అంటే 2 months తర్వాత మొత్తం ఇప్పుడు 6 lakhs నా దగ్గర అవునా కదా? 6 lakhs కి ఇంకేంటి? ఇంకేమైనా బోనస్ ఫ్యాక్టర్ అప్లై చేయాలి, రైట్ ఫ్యాక్టర్ అప్లై చేయాలంటే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ రైట్ షేర్స్ ఇంక్లూడ్ అయింది కాబట్టి నో ఇష్యూ. కాబట్టి ఎన్ని మంత్స్ ఉన్నాయి? 10 months కాబట్టి 10/12. సో ప్రాఫిట్ ఎంత? 15 lakhs బై 5,87,500 ఎంత? 2.5. ఇప్పుడు మరి ఇప్పుడు చెప్పండి, లాస్ట్ ఇయర్లో ఎన్ని షేర్స్ ఉన్నాయమ్మా? 5 lakhs. మరి 5 lakhs కి రైట్ బోనస్ ఫ్యాక్టర్ అప్లై చేయాలా వద్దండి? చేయాలి వద్దా? చేయాలి. మరి రిజిస్ట్రేట్ చేసుకోవాలి కదా.
రిజిస్టర్ చేయాలి, అది బేసిక్ ఎలా కనుక్కున్నా 2.2 ఎంత వచ్చింది. మరి ఇప్పుడు రిజిస్టర్ చేయాలి కాబట్టి ఏం చేయాలి, బోనస్ ఫ్యాక్టర్ని అప్లై చేయాలి. ఎన్ని మంత్స్కి అప్లై చేయాలి? సింపుల్ సార్, ఆ ఇయర్లో రైట్ ఇష్యూ జరిగిందా లేదా చూసుకోవాలి. జరిగిందా లేదా, అసలు ఎక్కడ జరగాలి అంటే ఫుల్ ఇయర్కి రైట్ షేర్స్ లేవు కాబట్టి 1.05 ఇంటూ 12/12 అంటే కంప్లీట్ 5 lakhs మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఈ బోనస్ ఫ్యాక్టర్ని అప్లై చేస్తాం. ఎంతమ్మా ఇచ్చేయండి, ఇవ్వండి 2.5 ఎంత 11 lakhs 5 lakhs into 1.0 ఎంత వచ్చింది 2.1. ఇది ఈపీఎస్ రిజిస్టర్డ్ లేదా అడ్జస్టెడ్ ఈపీఎస్. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే ఎక్కడైతే రైట్ ఇష్యూ లేదు, రైట్ షేర్స్ లేవు, అక్కడ మాత్రం బోనస్ ఫ్యాక్టర్ అప్లై చేస్తే చాలు, అంతే సింపుల్. ఇస్ దట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ ఏంటంటే డైల్యూటెడ్ ఈపీఎస్. డైల్యూటెడ్ ఈపీఎస్ ఏం లేదు సార్, సింపుల్. ఫస్ట్ మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి సార్, అడ్జస్టెడ్ ప్రాఫిట్. మరి అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే సింపుల్ సార్, నెట్ ప్రాఫిట్ ఇచ్చింది తీసుకోండి. ఓకే, సో దానికి మీరు యాడ్ బ్యాక్ చేయాలంటే ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేయాలి. ఎందుకు సార్ అంటే సింపుల్, అసలు ఈ డైరెక్ట్ ఈపీఎస్ దేనివల్ల వస్తుంటే డ్యూ టు పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్. అంటే ఎగ్జాంపుల్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కానీ లేదా కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. అంటే ఏంటి, కొన్నాళ్ళ వరకు అవి ప్రిఫరెన్స్ షేర్స్ లాను లేదా డిబెంచర్స్ లాను కంటిన్యూ అవుతాయి, తర్వాత ఏమవుతాయి, ఈక్విటీలాగా కన్వర్ట్ అవుతాయి. అవునా కదా, అవునా కదా. మరి ఈక్విటీలా కన్వర్ట్ అయినప్పుడు అప్పటి వరకు దానిపైన ఇంట్రెస్ట్ అనేది ఏంటి సార్, అక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెన్స్ లా ఉండేది. అవునా కదా, సో దానివల్ల ప్రాఫిట్ తగ్గేది. మరి ఇప్పటి నుంచి ఏంటి, కన్వర్ట్ అయిన తర్వాత ఏంటి సార్ అంటే అక్కడ మనకి ఎక్స్పెన్స్ అనేది ఉండదు కాబట్టి ఆ ఎక్స్పెన్స్ని యాడ్ బ్యాక్ చేస్తాం. అందుకే ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ సేవ్ అవుతుంది, అందుకే ఇంట్రెస్ట్ని యాడ్ బ్యాక్ చేస్తాం. మరి ఆ ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ సేవ్ అవుతుంది కాబట్టి అవునా కదా, ట్యాక్స్ ఎక్స్పెన్స్ని ఇక్కడ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, అంతే కదా. దానివల్ల ప్రాఫిట్ ఏమవుద్ది, తగ్గుతుంది. మనం ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేసినప్పుడు ప్రాఫిట్ పెరుగుద్ది, పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది, మళ్ళీ ప్రాఫిట్ తగ్గుద్ది కాబట్టి సో మైనస్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. ఇప్పుడు మనకి అడ్జస్టెడ్ ప్రాఫిట్ వస్తుంది. అయితే క్లియర్ ఏంటి సార్, నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ మైనస్ ట్యాక్స్. వచ్చే క్వశ్చన్ అప్పుడు చేసాం అంతే. ఇక్కడ చూడండి, ఎంత 1 crore, ఈక్విటీ షేర్స్ ఎంత 50 lakhs, బేసిక్ ఈపీఎస్ 2 rupees, మనకు తెలిసి విషయం, వాడు చెప్పాల్సిన అవసరం లేదు. కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎంత, కన్వర్టబుల్ డిబెంచర్స్ 1 lakh. ఓకే, ఈచ్ డిబెంచర్ ఇస్ కన్వర్ట్ ఇంటూ 10 ఈక్విటీ షేర్స్, అంతేనా. సో 1 lakh ఇంటూ 10 ఎంత, సరే వాడు చెప్పేసి నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ 1 lakh కదా, సో 10 డిబెంచర్స్ అంటే అవుతుంది 10 lakhs అవుతాయా. ఓకే, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎంత 12 lakhs, దానికి సంబంధించి ట్యాక్స్ ఎంత అంటే 3.6 lakhs. సో డైరెక్ట్ ఈపీఎస్ అడిగారు. ఇప్పుడు మీరే ఫైండ్ అవుట్ చేయాలండి, నాకు అడ్జస్టెడ్ ప్రాఫిట్ చెప్పండి. పాజ్ చేసి అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఎంత ఉంది 1 crore. ఏం చేయాలి, ఇంట్రెస్ట్ని యాడ్ బ్యాక్ చేయాలి, ట్యాక్స్ని మైనస్ చేయాలి. చేసేయండి, ఎంత 1 crore 8,40,000. ఇన్స్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఆల్రెడీ ఎన్ని షేర్స్ ఉన్నాయమ్మా, 50 lakh షేర్స్. ఇప్పుడు డిబెంచర్స్ అన్ని కన్వర్ట్ అవుతుంది కదా, ఎన్ని షేర్స్ 10 lakh షేర్స్. సో 50 + 10 ఎంత 60. టోటల్ ఇప్పుడు డైల్యూటెడ్ ఈపీఎస్. అర్థమైందా క్లియర్ సార్. డైల్యూట్ అవ్వడం అంటే ఈపీఎస్ అనేది తగ్గడం సార్, డైల్యూట్ అవ్వడం అంటే. ఓకేనా, క్లియర్ సార్. ఇంతకుముందు 2 ఉంది బేసిక్, ఇప్పుడు ఎంత డైల్యూట్ అయింది, ఎంతకు వచ్చింది, అది 1.81కి వచ్చింది. ఓకేనా, సో ఇది డైల్యూటెడ్ ఈపీఎస్. స్టెప్స్ ఏంటి సార్ చెప్పండి. ఫస్ట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ కనుక్కోవాలి, ఎలా వస్తుంది, ప్రాఫిట్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ ట్యాక్స్. ఓకేనా, సేమ్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి బై నెంబర్ ఆఫ్ షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్, రైట్. ఓకే అమ్మా, ఇది AS20 క్లియరా. చూడండి నెక్స్ట్, చూడమ్మా, నెక్స్ట్ స్టాండర్డ్ AS12 గవర్నమెంట్ గ్రాంట్స్. సార్ అకౌంటింగ్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్. సింపుల్ సార్, గవర్నమెంట్ గ్రాంట్ అంటే ఏం లేదు సార్, ఇట్ ఈస్ ఏ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ కైండ్. సో క్యాష్ ఆర్ కైండ్ ఫామ్లో అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. దేనికోసం చూడండి, ఫర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ కంప్లైంట్స్ ఆఫ్ అ కండిషన్స్. సో ఫ్యూచర్లో కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసినందుకు గాను పాస్ట్లో లేదా ఫ్యూచర్లో కండిషన్స్ని సాటిస్ఫై చేస్తాను అని చెప్తే కనుక అప్పుడు ఏంటంటే మీకు గవర్నమెంట్ అనేది గ్రాంట్ ఇస్తుంది అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్
ఇండస్ట్రీస్ ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు విలేజెస్లో ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. సో వాళ్ళదే చెప్పారు ఏమని, మీరు విలేజ్లో కనుక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే మీకు గ్రాంట్ ఇస్తామంటాడు. ఓకే, లేదు ఏదైనా ఒక ట్రస్ట్ని మీరు ఫామ్ చేసి నెంబర్ ఆఫ్ పీపుల్కి మీరు హెల్ప్ చేస్తూ ఉంటే చేసినందుకు గాను తర్వాత ఓకే ఫర్దర్గా మీకు ఇంకేమైనా అవసరం అయితే మేము ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు మీకు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్. దాన్ని ఏమంటారు సార్ అంటే సింపుల్గా గవర్నమెంట్ గ్రాంట్. అంటే కంప్లైన్స్ ఆఫ్ కండిషన్స్ అనేవి పాజిటివ్ అయి ఉండొచ్చు, ఫ్యూచర్ అయి ఉండొచ్చు. అంటే ఆల్రెడీ మీరు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసినందుకు గాను గ్రాంట్ ఇవ్వచ్చు, లేదంటే ఫ్యూచర్లో కంప్లై చేస్తాను ఫాలో అవుతాను అని చెప్పేసి కండిషన్స్ని అని చెప్పినా కూడా మీకు గ్రాంట్ అనేది ఇస్తారనమాట. సో దాన్ని గవర్నమెంట్ గ్రాంట్. ఓకేనా, క్లియర్ సార్, సింపుల్. నెక్స్ట్ ఇట్ డస్ నాట్ అప్లైస్ టు గవర్నమెంట్ గ్రాంట్ ఫామ్లో కాకుండా ఇంకే విధంగా అసిస్టెన్స్ వచ్చినా కూడా ఇట్ డస్ నాట్ కమ్స్ అండర్ గవర్నమెంట్ గ్రాంట్. అకౌంటింగ్ స్టాండర్డ్ 12. ఓకే, గవర్నమెంట్ పార్టిసిపేషన్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సో గవర్నమెంట్ పార్టిసిపేషనే ఉంది అక్కడ. ఎందులో సపోజ్ ఒక ఎంటిటీకి ఇస్తా అని చెప్పారు, ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఒక పర్టికులర్ ఎంటిటీకి గ్రాంట్ ఇస్తారు అని చెప్పారు. కానీ ఆ ఎంటిటీ ఒకవేళ గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటే, గవర్నమెంట్ హోల్డింగ్ కంపెనీ అయితే నాట్ అప్లై. రెండు గవర్నమెంట్ అవుతాయి కదా, సో కాబట్టి నాట్ అప్లై. ఈ స్టాండర్డ్లో ఏం సార్ అంటే సింపుల్ చూడండి, స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్ కేసెస్ సార్. ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ వస్తే చాలు. చూడండి సార్, చూడండి అమ్మా. సో జనరల్గా గవర్నమెంట్ గ్రాంట్ ఏంటి సార్, గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ కాయిన్ ఫర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ కంప్లైంట్స్ ఆఫ్ కండిషన్స్. చదివాం కదా. జనరల్గా గ్రాంట్ అనేది లైక్ సబ్సిడీ అవ్వచ్చు, లేదా డ్యూటీ డ్రాబ్యాక్, ఓకే, లేదా క్యాష్ ఇన్సెంటివ్స్. సో అవై సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్స్. ఓకే, సో చూడండి, వెయిట్ అమ్మా. ఓకే, చూడండి కనిపించిందిలే కానీ. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్. చూడండి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు చూడండి, సింపుల్. ఫస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెన్స్ సార్ ఇది. స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్. ఇఫ్ ద గ్రాంట్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ అండ్ మిషనరీ, ఒక పెద్ద ప్లాంట్ అండ్ మిషనరీని మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం మీకు గ్రాంట్ వస్తుంది ఇప్పుడు. మరి దాని ట్రీట్మెంట్ ఏంటి, ఎలా అకౌంట్ చేయాలి చూడండి సార్. ఒక స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్ కేసులో లైక్ ప్లాంట్ అండ్ మిషనరీ అనుకోవచ్చు మీరు, ఓకే, పర్టికులర్ పర్పస్ కోసం. ఫస్ట్ దానికి 2 మెథడ్స్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ 1, ఆల్టర్నేటివ్ 2. ఏంటి సార్ అంటే, ఒకటి సచ్ గ్రాంట్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ద గ్రాస్ వాల్యూ ఆఫ్ అసెట్. ఆ గ్రాంట్ని ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ అసెట్ వాల్యూ ఒక 10 lakhs అనుకోండి, ఓకే, ఎంత 10 lakhs. గ్రాంట్ ఒక 2 lakhs వచ్చింది. ఈ 2 lakhs ఏం చేయాలంటే మెథడ్ 1లో రెడ్యూస్డ్ ఫ్రమ్ ద గ్రాస్ వాల్యూ ఆఫ్ అసెట్. గ్రాస్ వాల్యూ ఆఫ్ అసెట్, అసెట్ వాల్యూ నుంచి ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి. ఇంకెంత ఉంటుంది, 8 lakhs. అంతేనా సార్, చెప్పండి అర్థమవుతుందా. అసెట్ వాల్యూ గ్రాస్ వాల్యూ అన్నట్టు, నథింగ్ బట్ 10 lakhs. గ్రాంట్ని ఏం చేసిన దాని నుంచి మైనస్ చేసాం, అది మెథడ్ 1. సో ఇది బ్యాలెన్స్ కాబట్టి, సో ఎవ్రీ ఇయర్ దీనిపైన ఏం ఛార్జ్ చేయాలి, డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ ఏం చేస్తాం, మళ్ళీ తర్వాత మైనస్ చేస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 5 years అనుకుంటే 8 lakhs by 5 ఎంత, 1.6 lakhs. ఎంత, 6.4 lakhs. ఇది బుక్ వాల్యూ,
ఇది బుక్ వాల్యూ. చూడండి, అసెట్ కొన్నప్పుడు ఎంట్రీ ఫిక్స్డ్ అసెట్ టు క్యాష్, గ్రాంట్ వచ్చినప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనీ ఫామ్లో వస్తే బ్యాంక్ టు ఫిక్స్డ్ అసెట్ తగ్గించాలి, గ్రాంట్ అమౌంట్ని ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ నుంచి తగ్గించాలి లేదా, అది ఫస్ట్ మెథడ్. డిప్రిసియేషన్ ఎంట్రీ డిప్రిసియేషన్ టు ఫిక్స్డ్ అసెట్, మళ్ళీ డిప్రిసియేషన్ ఎక్కడ పంపిస్తాం, P&L, అంతేనా, P&L డిప్రిసియేషన్ ఎంట్రీస్ ఓకే కదా, అంతేనమ్మా. కొన్నప్పుడు ఏంటి సార్, ఫిక్స్డ్ అసెట్ టు క్యాష్, ఓకే. నెక్స్ట్ మనకి ఇప్పుడు గ్రాంట్ వస్తుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ టు ఫిక్స్డ్ అసెట్ అంటే తగ్గించాలి వద్దా, ఇది ట్రీట్మెంట్ అనమాట. అంటే గ్రాంట్ ఏమైనా వస్తే ఏం చేయాలి, అసెట్ వాల్యూ నుంచి రెడ్యూస్ చేసుకోవాలి, అది మెథడ్ నెంబర్ 1. మెథడ్ నెంబర్ 2 ఏంటి సార్ అంటే గ్రాంట్ అమౌంట్ ట్రీటెడ్ యాజ్ అ డిఫర్డ్ ఇన్కమ్ రికగ్నైజ్డ్ ఇన్ P&L సిస్టమాటిక్ బేసిస్ ఓవర్ లైఫ్ ఆఫ్ ద అసెట్. అంటే ఏం లేదు సార్, సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. కాస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకోండి, గ్రాంట్ ఎంత వచ్చింది 2 lakhs, లైఫ్ వచ్చి 5 years అనుకుందాం, ఓకే. చూడండి, ఈ టోటల్ గ్రాంట్ అమౌంట్ ఉంది, అది గ్రాంట్ అమౌంట్ ఇప్పుడు మనం అసెట్ నుంచి రెడ్యూస్ చేయకుండా ఎక్కడ పంపించాలంట, ఎక్కడ పంపించాలండి, డిఫర్డ్ గ్రాంట్ అకౌంట్ పంపించాలి, లేదా డిఫర్డ్ ఇన్కమ్ అకౌంట్ అంటాం. చూడండి, ఎంట్రీస్ ఎలా రాస్తాం, అసెట్ కొన్నప్పుడు ఫిక్స్డ్ అసెట్ టు క్యాష్, గ్రాంట్ వచ్చినప్పుడు గ్రాంట్ నథింగ్ బట్ గ్రాంట్ రిసీవ్లు అనొచ్చు, లేదంటే బ్యాంక్ డబ్బులు వచ్చినా సరే బ్యాంక్ టు డిఫర్డ్ ఇన్కమ్ ఆర్ డిఫర్డ్ గ్రాంట్ అకౌంట్ 2 lakhs. మీకు అర్థమైందా, అంటే అసెట్ వాల్యూని తగ్గించానా, లేదు సార్ అసెట్ 10 lakhs అలానే ఉంది, కానీ ఆ వచ్చిన గ్రాంట్ అమౌంట్ ఎక్కడ పంపించాను, డిఫర్డ్ ఇన్కమ్ లేదా డిఫర్డ్ గ్రాంట్ అకౌంట్ పంపించాను. తర్వాత ఏం చేయాలంట, డిఫర్డ్ ఇన్కమ్ పంపించిన తర్వాత అమౌంటైజ్ చేయాలంట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద టర్మ్, ఐ మీన్ ఎంత లైఫ్ ఉంటే అంత లైఫ్. సపోజ్ మనం 5 years అనుకున్నాం కదా, 5 years అనుకున్నాం కాబట్టి ఆ డిఫర్డ్ ఇన్కమ్లో ఉన్నటువంటి 2 lakhsని మనం 5 yearsలో అమౌంటైజ్ చేయాలి. ఎంత సార్ అప్పుడు 2 lakhs by 5 అంటే ఇయర్కి ఎంత అవుద్ది, 40,000. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది సార్, మరి డిఫర్డ్ ఇన్కమ్ నుంచి అమౌంటైజ్ చేస్తున్నప్పుడు డిఫర్డ్ ఇన్కమ్ బ్యాలెన్స్ ఏమవుద్ది, తగ్గుద్దా లేదా. సో డిఫర్డ్ ఇన్కమ్ అకౌంట్ డెబిట్ టు దీనిలో రికగ్నైజ్ చేయాలంట P&L 40,000. ఇది ఫస్ట్ ఇయర్ ఎంట్రీ, చదవని కావాలంటే. ఏం సార్ ఇక్కడ ఉంది, రికగ్నైజ్డ్ ఇన్ P&L ఆన్ సిస్టమాటిక్ బేసిస్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్. ఫస్ట్ ఏం చేయమన్నాడు, గ్రాంట్ ట్రీటెడ్ యాజ్ డిఫర్డ్ ఇన్కమ్, తర్వాత ఏం చేయాలంటే దాన్ని రికగ్నైజ్ చేయాలంటే P&L ఇన్ సిస్టమాటిక్ బేసిస్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్. ఎంత లైఫ్ ఉంది, 5 years అనుకున్నాం కాబట్టి 2 lakhs by 5 40,000. ఎవ్రీ ఇయర్ P&Lకి డిఫర్డ్ ఇన్కమ్ నుంచి 40,000 పంపించుకుంటూ రికగ్నైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా 5 years అయిపోయేప్పటికి ఏమైపోద్ది, డిఫర్డ్ గ్రాంట్ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అవుద్దా లేదా ఏమ్మా, అంతేనా, అర్థమైందా, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ మెథడ్ ఏంటి, డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ వాల్యూ ఆఫ్ అసెట్, ఇక్కడ ఏంటి గ్రాంట్ ట్రీటెడ్ యాజ్ డిఫర్డ్ ఇన్కమ్ అండ్ రికగ్నైజ్డ్ ఇన్ P&L ఆన్ సిస్టమాటిక్ బేసిస్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ అ అసెట్. నెక్స్ట్ నాన్ మానిటరీ గ్రాంట్. సో గ్రాంట్ నాన్ మానిటరీ, నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ అ మానిటరీ. ఎగ్జాంపుల్ ఏంటి సార్, ల్యాండ్ అనుకుందాం, ఓకే. ల్యాండ్ ఇస్ ఎ నాన్ మానిటరీ అసెట్ కదా, సో దానికి రిలేటెడ్ ఏమన్నా గ్రాంట్ వస్తాయి. ఒకవేళ గ్రాంట్ కనుక కన్సెషనల్ కాస్ట్కి ఇచ్చారు, 10 lakhs ఉన్నది 5 lakhsకి తీసుకోవాలా బాబు అన్నారు, ఓకే. 10 lakhs ఉన్నది 5 lakhsకి తీసుకోవాలంట. మరి ఇప్పుడు ఎక్కడ వాల్యూ చేయాలి, ఎక్కడ వాల్యూ చేయాలంటే ఎంతకైతే ఎక్వైర్ చేస్తామో అంత వాల్యూకి వాల్యూ చేసుకోవాలి బ్యాలెన్స్ షీట్లో. అంతే సార్, బ్యాలెన్స్ షీట్లో ఎంతకు వాల్యూ చేయాలి, ఎంతకి ఎక్వైర్ చేస్తే అంతకి. ఒకవేళ ఫ్రీగా ఇచ్చారనుకోండి, ఫ్రీగా ఇచ్చారని చెప్పి అసలు ఏం రాయకుండా ఉండకూడదు, రాయాలి. అది కూడా ఏ వాల్యూ సార్, నామినల్ వాల్యూ. అంటే బ్యాలెన్స్ షీట్లో ల్యాండ్ అని చెప్పి నామినల్ వాల్యూస్ ఆఫ్ 10 రూపాయలు 5 రూపాయలు బేసిక్ మినిమం వాల్యూ రాయాలి, అట్లీస్ట్ మైన్యూర్ వాల్యూ ఎంతో కొంత రాయాలి. అంతేగాని 0 ఫ్రీగా వచ్చిందని చెప్పి 0 అని చెప్పి రాయకూడదు, లేదా అసలు రాయకుండా ఉండకూడదు, డెఫినెట్గా రాయాలి. ఏంటి సార్ ఇది, నాన్ మానిటరీ గ్రాంట్. నెక్స్ట్ గ్రాంట్ ఒకవేళ ఇన్ ద నేచర్ ఆఫ్ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ అయితే, అంటే ఒకటి ఇనిషియేట్ తీసుకొని బ్యాక్వర్డ్ ఏరియాస్లో జనరల్గా ఏం చేశాడంటే ఒక ఇండస్ట్రీని ఫామ్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు చాలామంది ఎంప్లాయీస్కి, చాలామంది అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళకి, ఐ మీన్ వర్కర్స్కి లేదా పీపుల్కి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేశాడు.
సో వీడే ప్రమోటర్ కాంట్రిబ్యూషన్. సో మెయిన్గా ఇనిషియేట్ తీసుకొని వచ్చాడు కాబట్టి, సో ఒకవేళ గ్రాంట్ కనుక ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ ఫామ్లో వస్తే దాన్ని ఏం చేయాలంట, క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్కి క్రెడిట్ చేయాలి. ఏంటి సార్, గ్రాంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ అయితే ఏం చేయాలి, క్యాపిటల్ రిజర్వ్కి క్రెడిట్ చేయాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ రెవెన్యూ గ్రాంట్ అయితే ఏం చేయాలి, రెవెన్యూ గ్రాంట్ అయితే ఏం లేదు సార్, ఒకటి మీరు అది రెవెన్యూ కాబట్టి ఏం చేయొచ్చు, పిఎన్ఎల్లో క్రెడిట్ చేయొచ్చు. ఏం చేయొచ్చు, పిఎన్ఎల్లో క్రెడిట్ చేయొచ్చు. చూడండి, క్రెడిట్ టు పిఎన్ఎల్. రెవెన్యూ గ్రాంట్ అండ్ నథింగ్ బట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంప్లాయీస్ కోసం, ఎంప్లాయీ యొక్క వెల్ఫేర్ కోసం ఏదైనా ఒక గ్రాంట్ వచ్చింది అనుకోండి, అది ఒకటి పిఎన్ఎల్లో క్రెడిట్ చేయొచ్చు. లేదంటే వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళకి ఏదైతే ఎక్స్పెన్స్ మీరు ఇన్కర్ అవుతారో ఆ ఎక్స్పెన్స్ నుంచి మైనస్ అయినా చేసుకోవచ్చు. వాళ్ళ వెల్ఫేర్ అంటున్నాం కదా, సో వాళ్ళ కోసం ఒక 10 లక్షలు ఖర్చు పెడదాం అనుకున్నా, 10 లక్షలు నేను ఏం చేయొచ్చు, కావాలంటే పిఎన్ఎల్లో క్రెడిట్ చేయొచ్చు. లేదంటే 10 లక్షలు ఎలాగ ఎక్స్పెన్స్ ఇన్కర్ అవుతావు కదా, సపోజ్ వాళ్ళకి ఎక్స్పెన్స్ ఒక 15 లక్షలు అయింది అనుకున్నాం, 15 లక్షల్లో ఈ 10 లక్షలు ఏం చేయొచ్చు, మైనస్ చేసుకొని ఎంత రాసుకోవచ్చు, అప్పుడు 5 lakhs రాసుకోవచ్చు. అంటే ఏంటి సార్, రెడ్యూస్డ్ ఫ్రమ్ ద రిలేటెడ్ ఎక్స్పెన్స్. ఒకటి ఎక్స్పెన్స్ తగ్గించిన, ఇన్కమ్ సైడ్ రాసిన రెండు ఒకటే కదా సార్, అంతేనా, ఎక్స్పెన్స్ తగ్గించిన ఇన్కమ్ సైడ్ రాసిన రెండు ఒకటే. క్లియర్. లాస్ట్ వన్ ఏంటి సార్, నాన్ డిప్రిషియబుల్ అసెట్. నాన్ డిప్రిషియబుల్ అసెట్ సింపుల్ సార్, దానికి రిలేటెడ్ గ్రాంట్ వస్తే ఎక్కడ పంపించాలి, గ్రాంట్ వస్తే ఎక్కడ పంపించాలి, క్యాపిటల్ రిజర్వ్. లేదంటే పిఎన్ఎల్లో కూడా క్రెడిట్ చేయొచ్చు కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తే. ఓకేనా, సో ఇది మీరు రాసుకోండి సార్, పాజ్ చేసుకొని ఒక్కొక్కటి రాసుకోండి బెటర్. ఎంట్రీస్ కూడా డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ రిఫండ్ ఆఫ్ అ గవర్నమెంట్ గ్రాంట్. చూడండి సార్, రిఫండ్ ఆఫ్ అ గవర్నమెంట్ గ్రాంట్. సార్ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తానని చెప్తే వాళ్ళు మీకు గ్రాంట్ ఇస్తారని చెప్పాను కదా, మరి ఒకవేళ కండిషన్స్ కనుక వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు అనుకోండి ఫ్యూచర్లో, అప్పుడు ఇచ్చినటువంటి గ్రాంట్ని ఏం చేయాలంటే రీఫండ్ చేయాల్సి ఉంటుంది, రీఫండ్ చేయాల్సి ఉంటుంది. అయితే రిఫండ్ ఆఫ్ అ గవర్నమెంట్ గ్రాంట్ని మనం ఎక్స్ట్రాడినరీ ఐటమ్గా ట్రీట్ చేస్తాం యాజ్ పర్ AS 5. అంటే గవర్నమెంట్ గ్రాంట్ రిఫండ్ రావడం ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, నాట్ అ రెగ్యులర్ యాక్టివిటీ. కాబట్టి AS 5 ప్రకారం ఇట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ అ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్, ఒకవేళ వాడు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయలేదు అనుకుందాం, కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయలేదు. ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ కేసులో గవర్నమెంట్ గ్రాంట్ని ఎక్కడ పంపించాం సార్, క్యాపిటల్ రిజర్వ్కి. ఒకవేళ ఆ కండిషన్స్ కనుక వాడు ఫుల్ఫిల్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఆ క్యాపిటల్ రిజర్వ్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. క్యాపిటల్ రిజర్వ్ ఏం చేయాలి సార్, డెబిట్ చేయాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ అ స్పెసిఫిక్ ఫిక్స్డ్ అసెట్, ఇది ఇంపార్టెంట్ సార్, ఇది ఇంపార్టెంట్. చూడండి మెథడ్ 1 మెథడ్ 2. చూడండి, సపోజ్ అసెట్ యొక్క వాల్యూ 10 lakhs, గ్రాంట్ ఎంత 2 lakhs, ఇంకెంత ఉంది 8 lakhs. సపోజ్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ కూడా ఒక 1 lakh అనుకుందాం ఆ ఇయర్కి, ఫస్ట్ ఇయర్కి, ఇంకెంత ఉంటుంది 7 lakhs. అంతేనా. సెకండ్ ఇయర్లో ఒక డిప్రిసియేషన్ ఒక 1 lakh అనుకుందాం ఎగ్జాంపుల్కి, ఇంకెంత ఉంది 6 lakhs. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఏమైందంటే వాడు కండిషన్స్ని వైలేట్ చేశాడు. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే గ్రాంట్ అమౌంట్ని యాడ్ బ్యాక్ చేయాలి. ఎంతైతే బుక్ వాల్యూ ఉందో ఆ బుక్ వాల్యూకి ఎంత గ్రాంట్ అయితే మీరు రిసీవ్ చేసుకున్నారో దాన్ని యాడ్ బ్యాక్ చేయాలి. ఇది ట్రీట్మెంట్. కండిషన్స్ కనుక వైలేట్ చేస్తే కనుక ఫుల్ఫిల్ చేయలేకపోతే గ్రాంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది అసెట్ యొక్క వాల్యూకి యాడ్ చేసుకోవాలి. ఎంత అయింది సార్ అప్పుడు 8 lakhs. సో దీనిపై నెక్స్ట్ ఇయర్ నుంచి డిప్రిసియేషన్ చార్జ్ చేసుకుంటూ ఉంటాం. మీకు అర్థమైందా. ఫస్ట్ కేస్ 1లో ఏం చేయాలి, గ్రాంట్ అమౌంట్ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ ఎక్కడ పంపిస్తాం మనం, సపోజ్ ఎగ్జాంపుల్ సేమ్ 10 lakhs అనుకుందాం. ఓకే, 10 lakhs ఏమో కాస్ట్, గ్రాంట్ 2 lakhs. ఎక్కడ పంపిస్తాం, బ్యాంక్ టు డిఫర్డ్ ఇన్కమ్ 2 lakhs. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం సార్ మనం, డిఫర్డ్ ఇన్కమ్ నుంచి పిఎన్ఎల్కి రికగ్నైజ్ చేస్తాం. ఎంత 5 years అనుకుంటే 40,000. అలా 2 years చేశారు, డిఫర్డ్ ఇన్కమ్ టు పిఎన్ఎల్ 40,000. 2 years బాగానే అయింది. థర్డ్ ఇయర్లో ఏమైంది సార్ అంటే మళ్ళీ ఏమైంది సార్ అంటే సింపుల్ సార్, ఏమైంది కండిషన్స్ని వైలేట్ చేశారు. అప్పుడు ఏం చేయాలి, గ్రాంట్ని రిఫండ్ చేయాల్సి ఉంటుంది, రిఫండ్ చేయాలి.
సో రిఫండ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి, మొత్తం 2 lakhs కదా డిఫర్డ్ ఇన్కమ్లో బ్యాలెన్స్ ఉంది, అందులో 40,000 తగ్గిపోయింది, ఇక్కడ ఒక 40 తగ్గింది, ఇంకెంత ఉంటుంది, 80 పోతే ఇంకెంత ఉంటుంది, 1,20,000. సో ఎంతైతే డిఫర్డ్ ఇన్కమ్లో బ్యాలెన్స్ ఉందో ఆ డిఫర్డ్ ఇన్కమ్ బ్యాలెన్స్ మొత్తాన్ని డెబిట్ చేసేయండి. ఎవరికి సార్, మీకు అర్థమవుతుందా? సారీ జస్ట్ వెయిట్. ఓకే, ఎంత సార్ ఉంది బ్యాలెన్స్? 1.2 lakhs ఉంది కదా. ఓకే, ఆల్రెడీ P&L ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేసాం కదా డిఫర్డ్ గ్రాంట్ అకౌంట్ని. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన అమౌంట్ ఏం చేయాలంటే ఏం చేయాలి సార్, P&L క్రెడిట్ చేసాం కదా, మరి అలా చేయొచ్చా? కండిషన్స్ని వైలేట్ చేశారు కదా ఇప్పుడు. సో చేసిన అమౌంట్ని ఇప్పుడు ఏం చేయాలంటే మీరు రివర్స్ చేయాలి. P&L అకౌంట్ డెబిట్ 80,000 సార్, P&L అకౌంట్ డెబిట్ 80,000 అంతేనా? ఓకే, P&L సార్ 80,000. నెక్స్ట్ మరి డిఫర్డ్ ఇన్కమ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 1.2 lakhs టు బ్యాంక్ 2 lakhs. డబ్బులు అడిగి వెనక్కి ఇచ్చేసేయాలి కదా, వాళ్ళ గ్రాంట్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి కాబట్టి టు క్యాష్ ఆర్ బ్యాంక్ 2 lakhs. P&L ఆల్రెడీ 80,000 క్రెడిట్ చేసాం కదా మనం ఆల్రెడీ. సో దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు డెబిట్ చేయాలి. చేసిన తర్వాత ఇంకా డిఫర్డ్ ఇన్కమ్లో ఇంకెంత ఉంది, 1.2 lakhs ఉంది క్రెడిట్లో. సో ఏం చేయాలి, క్లోజ్ చేసుకోవాలి కదా. సో డెబిట్ 1.2 lakhs టు క్యాష్ ఆర్ బ్యాంక్ 2 lakhs. ఇది రీఫండ్ చేసినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఎంట్రీ. ఓకేనా, క్లియర్, అర్థమైందా? ఇది గవర్నమెంట్ గ్రాంట్స్. చూడమ్మా, నెక్స్ట్ టాపిక్ ఏం సార్ ఇది? AS 29. సింపుల్ సార్, ప్రొవిజన్స్ కంటింజెంట్ అండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సింపుల్ సార్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్ అంటే సేమ్ సార్, లాస్ట్ అటెంప్ట్లో 2 marks వచ్చింది అంతే. 2 marksకి సేమ్ ఇదే డిటో, కాపీ పేస్ట్, నెంబర్ చేంజ్ అయ్యి అంతే. ఆల్రెడీ లాస్ట్ మ్యారథాన్లో కూడా మనం కవర్ చేసినప్పుడు. సరే చూడండి, ఈ చాప్టర్ మీరు చదివే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలి సార్ అంటే ప్రొవిజన్ డెఫినేషన్ చదవాలి. ఓకేనా, కంటింజెంట్ డెఫినేషన్ చదవాలి అండ్ కంటింజెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీ డెఫినేషన్స్ చదవాలి. చదివి ఓకే, సో దాన్ని అప్లై చేసుకోవాలి అంతే. ఓకేనా, సో చూడండి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చదివి ఏముంటుంది సింపుల్. చూడండి సార్, at the end of the financial year 31st March, a company finds that there are 12 lawsuits outstanding which have not been settled till the date of approval of accounts by board of directors. ఇది ఇంకా సెటిల్ అవ్వలేదంట, కేసు పెండింగ్ ఉన్నాయి. ఓకేనా, సో జనరల్గా మీకు తెలుసు కదా కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏంటి అసలు? ఇట్స్ ఏ ప్రొబబుల్ లయబిలిటీ అంటారు. ఓకేనా, సారీ పాసిబుల్ లయబిలిటీ అంటారు. సార్ కంటింజెంట్ లయబిలిటీ ఏంటంటే పాసిబుల్ లయబిలిటీ which may or may not happening of an uncertain future event అంటారు. అంతేనా, may not happening of an uncertain future event but not within the control of the enterprise అంటారు. అంతేనా, సో అది ఎంటర్ప్రైజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. అంటే తెలుసు కదా ఎగ్జాంపుల్. ఓకేనా, సింపుల్ సార్, మనీ ఎవరో మనకి ఇవ్వాలి, సో మనం కేసు ఫైల్ చేసాం, ఈలో పీరియడ్ ఎండింగ్ వచ్చింది, ఇంకా మరి మనం అది ఎలా ట్రీట్ చేయాలో మనకు తెలియట్లేదు. ఓకేనా, మరి అది ప్రొవిజన్ క్రియేట్ చేయాలా, అది లైబిలిటీలా క్రియేట్ చేయాలా, లేదా కంటింజెంట్ లైబిలిటీ తెలియట్లేదు. ఓకేనా, సో అలా కేసు పెండింగ్లో ఉన్నప్పుడు ఇంకా జడ్జిమెంట్ రాలేదు, జడ్జిమెంట్ వచ్చే వరకు నీకు అది యాక్చువల్ లైబిలిటీ కదా తెలియదు కదా, మరి అవునా కదా, జడ్జిమెంట్ వచ్చే వరకు నీకు యాక్చువల్గా కదా తెలియదు లైబిలిటీ. అప్పటి వరకు మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం సార్, అది కంటింజెంట్ లైబిలిటీ. ఓకే, మనం పే చేయాలనుకోండి, పే చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే కంటింజెంట్ లైబిలిటీ. ఓకే, మనకి మనీ రావాల్సిన సిచ్యువేషన్ ఉంటే కనుక కంటింజెంట్ అసెట్. సో ఇది సింపులే. సో చూడండి ఇక్కడ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 5 cases 100% విన్ ఛాన్స్ ఉందంట, ప్రాబబిలిటీ అంత 100% కాబట్టి నో ఇష్యూ. సో నెక్స్ట్ ఏంటి సార్, నెక్స్ట్ 10 cases 50% విన్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఓకే, అయితే లాస్ అయ్యే ఛాన్సెస్ చూడండి 40% అంట అండ్ లాస్ అయ్యే ఛాన్సెస్ 10%. ఎన్ని కేసెస్ అంట? 5 cases. ఓకేనా, సారీ 10 cases. సార్ 1,20,000 అమౌంట్ ఎంత, లాస్ ఎంత 1,20,000.
ప్రాబిలిటీ ఎంత సార్? లాస్ ప్రాబిలిటీ 40 కాబట్టి 1,20,000 into 40%. నెక్స్ట్ 2 lakhs into 10%. ఎంత సార్? ఎంతమ్మా? 40% 1,20,000 plus 10 lakhs into 2 lakhs. సార్ 10% into 2 lakhs. ఎంత? 68,000. ఇది ఓకేనా? ఎన్ని కేసెస్ సార్ అంటే ఇది? 10 cases. 10 cases. నెక్స్ట్ రిమైనింగ్ 5 cases విన్నింగ్, నో ఇష్యూ, నో అమౌంట్ ఏం లేదు, లాస్ అయ్యేది. సో ఇక్కడ లాస్ ఎంత సార్ అంటే 30%. 1 lakh into 30, 2 lakh 10 into 20. సార్ ఎన్ని కేసెస్ ఇది? మొత్తం 5 cases. చూడండి ఇక్కడ 30% into 1 lakh plus 20% 2 lakh 10,000. మొత్తం సార్ 72,000. ఇవి ఎన్ని కేసెస్? 10 cases కదా. ఇది ఈచ్ కేస్ ఇది. సో ఇంటూ 10 cases. ఇది ఎన్ని కేసెస్? 5 cases కాబట్టి ఇంటూ 5. సో టోటల్ ఆన్సర్ 10,40,000. సో గుర్తుపెట్టుకోండి, జనరల్గా 50% అందుకంటే ఎక్కువ ఉంటే దానికి ప్రాబబుల్ అంటారు, ప్రాబబుల్ లయబిలిటీ. 50% అంటే తక్కువ ఉంది అనుకోండి, దాన్ని పాసిబుల్ లయబిలిటీ. పాసిబుల్ లయబిలిటీ ఆబ్వియస్లీ 40, 10, 30, 20. ఓకేనా సార్? ఏం ఎలా ఫిక్స్ చేస్తున్నాం? నథింగ్ బట్ కంటింజెంట్ లయబిలిటీ. సో డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది మీరు. క్లియరా? ఎలా సార్? కంటింజెంట్ లయబిలిటీ. క్లియరా సార్? ఓకే. ప్రాబ్లం నెంబర్ 1 చాలు. ఇంకా ఇప్పుడు చాలా టైం అయిపోయింది కదా. ఈ ప్రాబ్లం సింపుల్గా చూసుకోండి. ఓకేనా? క్లియర్. ఇంకొకటి ఉంది సార్ సింపుల్గా. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ని జస్ట్ ఒక పాయింట్ ఎంసీక్యూ పర్పస్. ఓకే. రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఏంటి సార్? రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ నుంచి కరెంట్గా అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ టు షార్ట్ టర్మ్ అనుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని కరెంట్ ఇన్వెస్ట్మెంట్గా మనం క్లాసిఫై చేస్తే, రీక్లాసిఫై చేస్తే ఎక్కడ వాల్యూ చేయాలి సార్ అంటే సింపుల్ సార్. మనం కరెంట్ అంటే సి కదా, సికి వస్తున్నాం కాబట్టి 2 Cలు ఉంటాయి. మీన్స్ కాస్ట్ ఆర్ క్యారింగ్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్. కాస్ట్ ఆర్ క్యారింగ్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్. లేదు కరెంట్ నుంచి లాంగ్ టర్మ్కి వెళ్తే కనుక, కరెంట్ నుంచి లాంగ్ టర్మ్కి వెళ్తే ఒకటే సి ఉంటుంది. ఏంటి సార్? కాస్ట్ ఆర్ ఫెయిర్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్. కరెంట్కి వస్తే 2 Cలు ఉంటాయి. కరెంట్ నుంచి వేరే దానికి వెళ్తే ఒక సీనే ఉంటుంది. ఏంటి సార్? కాస్ట్ ఆర్ ఫెయిర్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఇంకోటి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ మీరు షార్ట్ టర్మ్ పర్పస్ కోసం ఎక్వైర్ చేస్తే ఇట్ షుడ్ బి వాల్యూడ్ అట్ కాస్ట్ ఆర్ రిలీజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఒక లాంగ్ టర్మ్ పర్పస్ కోసం కనుక తీసుకుంటే కాస్ట్ దగ్గర వాల్యూ చేయాలి. ఓకేనా? అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కదా. హాయ్ గైస్, టుడే థియరీ టాపిక్స్ తెలుసు కదా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెయిటేజ్ ఎంత సార్? లాస్ట్ 2 questions తెలుసు కదా. 32 marksకి 32 marks ఈ సెషన్లో మీరు నేర్చుకోబోతున్నారు. సో ఆర్ యు రెడీ? ఓకేనా? స్టార్ట్. ఫస్ట్ సస్టైనబిలిటీ. ఏంటి సార్? సస్టైనబిలిటీ మీన్స్ ఎబిలిటీ టు మెయింటైన్ ఏ ప్రాసెస్ కంటిన్యూస్లీ ఓవర్ టైమ్. ఏంటి సార్? ఎబిలిటీ టు మెయింటైన్ ఏ ప్రాసెస్ కంటిన్యూస్లీ ఓవర్ టైమ్ అంటే ఏంటి సార్? ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని ఎలా చేయాలంటే కంటిన్యూస్గా చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్, మీరు CMA ఫైనల్ క్వాలిఫై అవ్వాలి, అంతేనా? CMA ఫైనల్ క్వాలిఫై అవ్వాలి. మీరు 3 monthsకి షెడ్యూల్ వేసుకున్నారు. ఓకే, 3 months ప్రిపరేషన్ టైం షెడ్యూల్ వేసుకున్నారు. సో ఫస్ట్ డే 10 hours చదివారు. ఓకే, సెకండ్ డే 10 hours, థర్డ్ డే 9, ఫోర్త్ డే 5 hours, ఫిఫ్త్ డే 2 hours, సిక్స్త్ డే. సో ఇలా ఇర్రెగ్యులర్గా చదివితే మనం అనుకున్నది గెయిన్ చేయొచ్చు అంటే చేయలేము సార్. అంటే సస్టైనబిలిటీ ఉంటుందా అంటే ఉండదు. అక్కడ సస్టైనబిలిటీ ఏంటి సార్ అంటే రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మీరు ప్రాపర్గా హార్డ్ వర్క్ చేయాలి. ఎవ్రీడే హార్డ్ వర్క్ చేస్తేనే లాస్ట్ టైంకి మీరు ఎగ్జామ్ బాగా రాసి రిజల్ట్స్ మంచిగా వస్తాయి. సో ఓకేనా? సో అట్లానే మన బిజినెస్లోనే అంతే. ఏదైనా మనం చేస్తున్నాం అంటే ఎలా ఉండాల్సి అంటే సస్టైనబుల్, ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఓకే, ప్రొడక్ట్లో క్వాలిటీ ఉంది, మంచి క్వాలిటీ. సో ఆ క్వాలిటీ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి, ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఎప్పుడు మిస్ అయినా కూడా మీరు మార్కెట్లో పక్కా దోహేస్తారు మిమ్మల్ని. ఓకేనా? క్లియర్? సో అది సస్టైనబిలిటీ మీనింగ్. సో ఇక్కడ సస్టైనబిలిటీ 2 factorsని కన్సిడర్ చేస్తాం సార్. ఒకటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. ఏంటండి? ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. ఎకనామిక్ అంటే ప్రాఫిట్, నథింగ్ బట్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూ. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే రిలేటెడ్ టు పీపుల్. చూద్దాం ఏంటో. సో దెర్ ఆర్ 3 pillars ఆఫ్ సస్టైనబిలిటీ. ఫస్ట్ ఏంటి సార్? పీపుల్, ప్లానెట్, ప్రాఫిట్. పీపుల్ అంటే ఏంటి సార్ అంటే నథింగ్ బట్
ఇట్స్ ఎ సోషల్ సస్టైనబిలిటీ అంటే మీరు మీ కస్టమర్స్ని కానీ ఎంప్లాయీస్ని కానీ మీ ఎంప్లాయీస్ని కానీ సో ఎవరైనా సరే ఎలా ట్రీట్ చేయాలి సార్ అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ దెమ్. సార్ కస్టమర్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయాలి సార్? కస్టమరే దేవుళ్ళ ట్రీట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం సార్? సపోజ్ ఎగ్జాంపుల్ షాప్ కీపర్ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు. ఓకే సార్, ఒక కేజీ షుగర్ ఇవ్వమన్నాడు. ఓకే, కేజీ ప్యాకెట్ ఇస్త్రీ మొహాన్ని కొట్టాడు. సో అప్పుడేంటి సార్ మరి? సో మళ్ళీ ఏం చేస్తాడు? అదే ప్యాకెట్ తీసుకొని మళ్ళీ లాగి మొహాన్ని కొడతాడు మనకి, అంతేనా? సో అలా చేయొచ్చు సార్ కస్టమర్తో. సో కస్టమర్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? సో అంటే ఏంటి? సో మంచిగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం. సో ఇట్లా అనమాట. ఓకే, ఎంప్లాయీస్తేనే అవ్వచ్చు. సో కంపెనీలో ఎంప్లాయీస్తేనే అవ్వచ్చు. ఎంప్లాయీస్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేయాలి రిలేషన్స్ అనేవి. సార్ రిలేషన్స్ అని చెప్పి మళ్ళీ మీరు వేరే రిలేషన్స్కి వెళ్ళొద్దు. ఓకేనా? సరే, నాకు తెలియదు అసలు. ఓకే, సోషల్ సస్టైనబిలిటీ. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే మీరు మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల వీ విల్ గెట్ గుడ్ పాజిటివ్ ప్రొఫైల్ అండ్ ఆల్సో కస్టమర్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్. ఓకే, నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అంటే ఏంటి సార్ అంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద హజార్డస్ సబ్స్టెన్సెస్. సార్ ఏదైనా హజార్డస్ సబ్స్టెన్సెస్ మన నుంచి రిలీజ్ అవుతున్నాయా చూసుకోవాలి. దానివల్ల మనకేంటి ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్లీ, అవునా కదా? సో దీస్ యాక్టివిటీస్ ఫోకస్ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ రిసోర్స్ యూసేజ్. నెక్స్ట్ హజార్డస్ సబ్స్టెన్స్ అండ్ వేస్ట్ ఎమిషన్స్ ఆన్ ద ఫిజికల్ ఎన్వైరన్మెంట్. సో వేస్టేజెస్ అనేవి జనరల్గా ఓమిట్ అవుతూ ఉంటాయి ఎన్వైరన్మెంట్లోకి. ఓకే, సో అవి చూసుకోవాలన్నమాట. దానివల్ల ఏమైనా పీపుల్కి ఎఫెక్ట్ ఉంటుందా లేదా? సో ఎఫెక్ట్ ఉంటే మనకే కదా మళ్ళీ ఎఫెక్ట్, అంతే కదా? పీపుల్కి ఎఫెక్ట్ అది డెఫినెట్లీ దే విల్ నాట్ సపోర్ట్ అస్. ఓకేరా, రైట్. నెక్స్ట్ ఏంటి సార్? ఎకనామిక్ సస్టైనబిలిటీ. ఏంటండి ఎకనామిక్ సస్టైనబిలిటీ? నథింగ్ బట్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ అంటే దేని మీద ఫోకస్ చేస్తారు సార్? బిజినెస్ యొక్క ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిట్. సో అందరూ ఎఫిషియెంట్గా వర్క్ చేశారనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఎఫిషియెంట్గా వర్క్ చేసినప్పుడు డెఫినెట్లీ వీ విల్ గెట్ గుడ్ ప్రాఫిట్స్. అంతే కదా సార్? ఎంప్లాయీస్ని మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకున్నప్పుడు మంచి బెనిఫిట్స్ ఇవ్వాలి. బెనిఫిట్స్ అంటే ఏంటి? తీసుకెళ్ళి ₹1,00,000 చేతిలో పెడదాం ఓకే కాదు సార్. ఏదైనా వర్క్ చేసినప్పుడు గిఫ్ట్స్ కానీ, రివార్డ్స్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ, బోనస్లు కానీ, ఓకే, లేదా హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇటువంటివి మంచిగా ప్రొవైడ్ చేసినప్పుడు దే విల్ వర్క్ హార్డ్, దే విల్ వర్క్ ఎఫిషియెంట్లీ, దెన్ వీ విల్ గెట్ గుడ్ ప్రాఫిట్స్. ఇస్ ఇట్ క్లియర్? కరెక్టా? హలో, రైట్. నెక్స్ట్ సస్టైనబుల్ రిపోర్టింగ్. సార్ సస్టైనబుల్ రిపోర్టింగ్ మీన్స్ ఆర్గనైజేషన్ విల్ రిపోర్ట్ విత్ పబ్లిక్ రిగార్డింగ్ దేర్ సోషల్ పీపుల్ అండ్ ఆల్సో ప్రాఫిట్ రిలేటెడ్ ఇంపాక్ట్స్. అంటే ఏంటి సార్? చూడండి, ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ ప్రాక్టీస్ ఆఫ్ రిపోర్టింగ్ పబ్లిక్లీ ఆన్ ఇట్స్ economic, environmental and social impacts and its contributions, either positive or negative. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా హ్యావ్ టు రిపోర్ట్. అల్టిమేట్గా దేనికోసం సార్ అంటే టువార్డ్స్ ద గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సార్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు సార్, ఈ రోజు ఉన్నటువంటి రిసోర్సెస్ని, ఈ రోజు ఉన్నటువంటి నీడ్స్ని మీట్ అవుతూ ఈ రోజు ఉన్నటువంటి నీడ్స్ని మీరు తీర్చుకుంటూ అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్యూచర్లో నీడ్స్ ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా కరెంట్ నీడ్స్ని మీరు మీట్ అయితే కనుక దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఈరోజు మీరు మీ నీడ్స్ని మీట్ అవుతున్నారు, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో కూడా మీట్ అవ్వాలన్నట్టు. అది సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ జనరేషన్కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా. ఓకే, నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ సస్టైనబుల్ రిపోర్టింగ్. ఏంటి సార్ బెనిఫిట్స్ ఆఫ్ సస్టైనబుల్ రిపోర్టింగ్? దేర్ ఆర్ 2 types ఆఫ్ బెనిఫిట్స్, ఇంటర్నల్ బెనిఫిట్స్, ఎక్స్టర్నల్ బెనిఫిట్స్. ఏంటి సార్? ఇంటర్నల్ బెనిఫిట్స్, ఎక్స్టర్నల్ బెనిఫిట్స్. ఇంటర్నల్ బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే ఎప్పుడైతే మీరు సస్టైనబుల్ రిపోర్టింగ్ చేస్తున్నారో, డెఫినెట్లీ వీ హ్యావ్ టు అసెస్ అవర్ సస్టైనబిలిటీ. మనం ప్రాపర్గా చేస్తున్నామా లేదా చెక్ చేసుకుంటాం మనమే. సో మనం చెక్ చేసుకున్నప్పుడు మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్నటువంటి రిస్క్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఆల్సో మన పాలసీస్లో ఏమైనా డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ పాలసీస్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. నెక్స్ట్ మన ఎఫిషియన్సీ ఒకవేళ సరిగ్గా లేదనుకోండి, ప్రాపర్గా ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఇంటర్నల్ బెనిఫిట్స్ అని చెప్తాం. మరి ఎక్స్టర్నల్ ఏం చెప్తాం సార్ అంటే మనం అంతా బాగున్నప్పుడు డెఫినెట్లీ వీ విల్ గెట్ గుడ్ రెప్యుటేషన్ అవుట్ సైడ్, రెప్యుటేషన్ ఆన్ ద ఫర్మ్. సో మన మీద మంచి రెప్యుటేషన్ వస్తుంది, గుడ్ విల్ వస్తుంది. అండ్ ఆల్సో బ్రాండ్ లోయల్టీ. ఓకే, అండ్ ఆల్సో ఇంకేంటి సార్ అంటే మా ఆర్గనైజేషన్ యొక్క పర్సెప్షన్ మారిపోద్ది. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పటివరకు మామూలుగా ఈ హైదరాబాద్, గుంటూరు, విజయవాడ రోడ్ల వెంబడి తిరిగేవాళ్ళు, సడన్గా మీరు క్వాలిఫై అయిపోయి మంచి జాబ్లో జాయిన్ అయ్యారు. డెఫినెట్లీ మీ పేరెంట్స్ పర్సెప్షన్, మీ రిలేటివ్స్ పర్సెప్షన్ అంతా ఏమైంది సార్? డెఫినెట్లీ ఇట్ విల్
చేంజ్. కరెక్టా? సేమ్ సార్, ఇది ఎంత ఎగ్జాంపుల్ టాటా. చదువుకోండి. ఇంక్రీజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిస్క్ అండ్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ మోర్ ఫోకస్ ఆన్ ద లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అండ్ పాలసీ అండ్ బిజినెస్ ప్లాన్స్. రెడ్యూసింగ్ కాస్ట్ అండ్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ. ఇంప్రూవింగ్ రెప్యుటేషన్, బ్రాండ్ లాయల్టీ. ఎన్హాన్సింగ్ పర్సెప్షన్ ఆర్గనైజేషన్ వాల్యూ. సేమ్ అయిపోయి పాయింట్సా? రిపీట్ చేయండి సార్. పాజ్ చేసి ఫాస్ట్గా మీరు రివైజ్ చేయాలి ఫాస్ట్గా. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ట్రిపుల్ బాటమ్ లైన్ which was coined in first 1994 by Elkington. Okay, same sir, 3 dimensions: social, environmental, economical. Same పైన 3 ఏమైతే మాట్లాడామో ఇక్కడ కూడా అవే మాట్లాడు. 3 P's అన్నాం కాబట్టి పీపుల్, ప్లానెట్, ప్రాఫిట్. సేమ్ పీపుల్, ప్లానెట్, ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఏంటి సార్? దానివల్ల ఏమవుద్ది? ఇంప్రూవ్ ఈ కంపెనీ సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాడింగ్ వాల్యూ టు షేర్ హోల్డర్స్కి ఏమవుద్ది? వాల్యూ యాడ్ అవుతుంది, ఇంక్రీజ్. నెక్స్ట్ అండ్ ఆల్సో ప్లానెట్ అంటే ఏంటి సార్? ఎన్వైరన్మెంట్లో ఏముంటాయి? ఇంకా ఎయిర్, వాటర్, ల్యాండ్ ఎట్సెట్రా, ఇవన్నీ ఏంటి సార్? న్యాచురల్ రిసోర్సెసా? సో ఎన్వైరన్మెంటల్ బాటమ్ మెజర్స్ ద ఇంపాక్ట్ ఆన్ రిసోర్సెస్. నెక్స్ట్ పీపుల్ అంటే ఏంటి సార్? సోషల్ ఎక్విటీ బాటమ్ లైన్ రిలేటెడ్ టు కార్పొరేట్ గవర్నెన్స్, ఇన్సెంటివ్స్, హెల్త్ అండ్ సేఫ్టీ ఎట్సెట్రా. అంతే కదా? పీపుల్ గురించి మాట్లాడతాడు, వాళ్ళకి మంచి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి, మోటివేషన్ ఉండాలి, రివార్డ్స్ ఇవ్వాలి, హెల్త్ స్కీమ్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆర్గనైజేషన్ అనేది గ్రో అవుతుంది సార్. ట్రిపుల్ బాటమ్ లైన్. ఓకేనా? సో 3 P'స్ని ఫోకస్ చేస్తుంది అక్కడ. నెక్స్ట్ బాటమ్ లైన్ అంటే నథింగ్ బట్, బాటమ్ లైన్ అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ సార్. బాటమ్ లైన్ అంటే ఏంటి? ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇక్కడ కూడా 3 బాటమ్ లైన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి సార్ అంటే ఇన్కమ్ స్టేట్మెంట్, ఇంకోటి ప్లానెట్ అకౌంట్ అండ్ పీపుల్స్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ టీపీఎల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ సార్. సో ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది. ఓకే. నెక్స్ట్ సస్టైనబిలిటీ కూడా వచ్చింది. ఓకేనా సార్? సింపుల్ సార్. ఫస్ట్ కామన్ పాయింట్స్, రెప్యుటేషన్ బ్రాండ్ ఇంక్రీజ్ అవుద్ది, ట్రిపుల్ బాటమ్ లైన్. ఎందుకంటే సార్ మనం ప్రాఫిట్తో పాటు పీపుల్ని నెక్స్ట్ ప్లానెట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ అవర్ రెప్యుటేషన్ విల్ ఇంక్రీజ్ అండ్ ఆల్సో కాస్ట్ ఆల్సో విల్ సేవ్స్. నెక్స్ట్ మన రిస్క్ ప్రొఫైల్ని కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. రెడ్యూస్ ద రిస్క్ ప్రొఫైల్. ఎందుకు సార్ అంటే మనం రిపోర్టింగ్ చేస్తున్నాం, డెఫినెట్లీ వి విల్ అసెస్ అవర్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, రిస్క్స్ అవ్వచ్చు, ఓకే, స్ట్రెంగ్స్ అవ్వచ్చు, వీక్నెస్ అవ్వచ్చు, ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకుంటాం కాబట్టి ఏదైనా రిస్క్ని మీరు ఐడెంటిఫై చేసినప్పుడు డెఫినెట్లీ వి విల్ ట్రై టు రెడ్యూస్ ఇట్. కరెక్టా? నెక్స్ట్ అట్రాక్ట్ అండ్ రిటెన్షన్ ఆఫ్ హై క్యాలిబర్ ఎంప్లాయీస్. సో హై క్యాలిబర్ ఎంప్లాయీస్ ఏంటి సార్? డెఫినెట్లీ వాళ్ళు ఏంటి సార్? మనం అట్రాక్ట్ చేయొచ్చు మన పాలసీస్తో. ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్, నాకు తెలిసిన వాళ్ళు. సో ఏంటి సార్ అంటే వాళ్ళకి ప్యాకేజ్ వచ్చి 15 lakhs ప్యాకేజ్ యాక్చువల్లీ టాటా కంపెనీలో. ఓకే. he got a offer in other company of rupees 25 lakhs, 22 lakhs something package, but still he didn't went to that particular company because the benefits which are providing by the Tata company is marvelous. That means health schemes, okay, or bonus or motivation, rewards, gifts which are very helpful to him. That's why he didn't went to that other companies. Even he will get more money than this company. ఓకే. సో ఎందుకు సార్ అంటే, సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి సార్ అంటే అట్రాక్ట్ అండ్ రిటెన్షన్ ఆఫ్ హై క్యాలిబర్ ఎంప్లాయీస్ అండ్ ఆల్సో ఇంప్రూవ్ యాక్సెస్ టు ఇన్వెస్టర్ మార్కెట్ యాక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. అంతే కదా సార్? డెఫినెట్లీ వీ విల్ ట్రై టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ. సెక్యూరింగ్ ఏ సోషల్ లైసెన్స్ టు ఆపరేట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి, డెఫినెట్లీ ఏం కావాలి సార్? మనకి పీపుల్ యొక్క సపోర్ట్ లేకుండా మీరు ఏం చేయలేరు. ఎక్కడైనా సరే పీపుల్ సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేరు. ఓకే. డెఫినెట్లీ వీ వాంట్ లైసెన్స్ కూడా కావాలి, పర్టికులర్ ప్లేస్లో కావాలంటే. ఓకే. డెఫినెట్లీ వీ విల్ గెట్ లైసెన్స్. ఓకే. సో ఇది బెనిఫిట్స్ ఆఫ్ టీపీఎల్. చెప్పండి సార్. కాస్ట్ సేవింగ్ చెప్పండి సార్ ఫాస్ట్గా. కాస్ట్ సేవింగ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి సార్? బ్రాండ్ ఇంప్రూవ్, రెప్యుటేషన్, బ్రాండ్ లాయల్టీ. Next, improve access to investor market. Next, attract and retention of high caliber employees. Next, reduce the risk profile and also secure a social license to operate. Okay na? Fast ga 1 or 2 times revise cheyali sir. Next, critical issues for consideration in the development of implementation of TBL reporting. So TBL reporting cheyali ippudu. So danlo unnatuvanti critical issues enti కొన్ని issues గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి సార్ అంటే ఇప్పుడు TBL రిపోర్టింగ్ చేయాలి అంటే ఫస్ట్ నీకు దాని గురించి ఏంటో కంప్లీట్గా తెలియాలి. సో దాని యొక్క క్లియర్ డెఫినేషన్ తెలిసినప్పుడు మాత్రమే దెన్ వీ విల్ గో టు TBL రిపోర్టింగ్. సో దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్
నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఏదైనా రిపోర్ట్ చేస్తున్నారు డెఫినెట్గా దానిలో కొన్ని లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు ఫాలో దట్. సో మరి ఆ లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటో మీకు తెలియాలి. సో అవేర్నెస్ ఆఫ్ అసోసియేటెడ్ లీగల్ ఇంప్లికేషన్స్. మరి టీబీఎల్ రిపోర్టింగ్ చేస్తాం అనుకున్నప్పుడు దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, దానికి కావాల్సిన కాస్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటో వీ హ్యావ్ టు నో దట్. అండ్ అందులో ఉన్నటువంటి రిస్క్స్ ఏంటో కూడా మీరు ఒకసారి మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని పాయింట్స్ సార్? 4 పాయింట్స్. ఫస్ట్ క్లియర్ డెఫినేషన్, నెక్స్ట్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్, నెక్స్ట్ ఏంటి సార్ లీగల్ ఇంప్లికేషన్స్, నెక్స్ట్ ఏంటి సార్ లాస్ట్ వన్ కాస్ట్ అండ్ రిసోర్స్ రిక్వైర్మెంట్స్. రిసోర్స్ అండ్ కాస్ట్ రిక్వైర్మెంట్స్. క్లియర్ సార్? క్లియర్ డెఫినేషన్ కావాలి, క్లియర్ డెఫినేషన్ అబౌట్ దట్. నెక్స్ట్ రిసోర్స్ అండ్ కాస్ట్ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ లీగల్ ఇంప్లికేషన్స్, నెక్స్ట్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్. ఓకేనా? క్లియర్ సార్? ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టీబీఎల్ రిపోర్టింగ్స్. దానిలో కీ ఛాలెంజెస్ ఏంటి? సో కొన్ని ఎదుర్కోవాల్సినటువంటి ఛాలెంజెస్, కీ ఛాలెంజెస్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో అబౌట్ ద ఇష్యూస్. ఆల్రెడీ పైన ఇష్యూస్ చదువుకున్నాం కదా, క్రిటికల్ ఇష్యూస్. ఆ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలి. At the same time, first of all, you have to understand about the stakeholder requirements. What are the requirements of the stakeholders? Stakeholders requirements ఏంటో you have to know that. Understand చేసుకోవాలి. You have to understand about it. ఓకేనా? నెక్స్ట్ ఏంటి సార్ అంటే పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. సో మరి మీరు ఎంతవరకు పర్ఫామ్ చేశారు అవన్నీ ఏం చేసుకోవాలి? మెజర్ చేయాలి. మెజరింగ్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, మెజరింగ్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో అలైనింగ్ టీబీఎల్ఆర్ విత్ గోల్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్. అలైనింగ్ అంటే ఏంటి సార్ అంటే మన రిపోర్టింగ్ని మన రిపోర్టింగ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్తో రెండు మ్యాచ్ చేసి చూసుకోవాలి మనం. సో ఎంతవరకు వెళ్ళగలం, సో రీచ్ అవ్వగలం లేవా, సో ఇంకెలా రీచ్ అవ్వాలి, సో దానికోసం మనం అలైన్ చేసుకోవాలి. అలైనింగ్ టీబీఎల్ఆర్ విత్ ఆబ్జెక్టివ్స్ ఆర్ గోల్స్. ఫస్ట్ పాయింట్స్ ఏంటి సార్? ఇదేంటి సార్ కీ ఛాలెంజెస్ ఇవి. ఇందాడేమో క్రిటికల్ ఇష్యూస్, ఇదేమో కీ ఛాలెంజెస్. ఛాలెంజెస్లో ఫస్ట్ పాయింట్ ఆ ఇష్యూస్. కాబట్టి అవేర్నెస్ అబౌట్ ఇష్యూస్, నెక్స్ట్ అండర్స్టాండింగ్ స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ measuring performance indicators and also aligning TBLR with goals or objectives. ఓకేనా? క్లియర్ సార్? సార్ చూడకుండా అప్పటికప్పుడు ఇమీడియట్గా అయిపోవాలి. నెక్స్ట్ యూజర్స్ ఆఫ్ టీబీఎల్ రిపోర్టింగ్. ఎవరు సార్ యూజర్స్ ఆఫ్ టీబీఎల్ రిపోర్టింగ్ అంటే సింపుల్ సార్, బిజినెసెస్, ఎన్పిఓ, గవర్నమెంట్. బిజినెస్ అంటే నథింగ్ బట్ ఇస్ ఏ ప్రాఫిట్ ఓరియంటెడ్ అని, ఎన్పిఓ అంటే నాట్ ప్రాఫిట్ ఓరియంటెడ్ అని, గవర్నమెంట్ అంటే అదర్ దాన్ బోత్ ఏ అండ్ బి, నథింగ్ బట్ అబౌవ్. సో బిజినెస్, ఎన్పిఓ, గవర్నమెంట్, బిజినెస్, ఎన్పిఓ, గవర్నమెంట్. కరెక్టా? నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామినేషన్ పర్పస్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ అటెంప్ట్ ఫర్ దిస్ అటెంప్ట్. ఓకే, ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్లో రాలేదు కాబట్టి. చూడండి ఇంపార్టెంట్ సార్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వర్సెస్ టీబీఎల్ రిపోర్టింగ్. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వర్సెస్ టీబీఎల్ రిపోర్టింగ్. సార్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇంపార్టెంటే కాదంటే సారీ ఫస్ట్ పాయింట్ నాకు ఏం చెప్పాలంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ముందు వచ్చిందా, టీబీఎల్ రిపోర్టింగ్ ముందు వచ్చిందా? ఏంటి సార్? ఫైనాన్షియల్ రిపోర్టింగే ఉంది. ఎందుకంటే సార్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పక్కా చేయాలి సార్, టీబీఎల్ రిపోర్టింగ్ పక్కా చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ వాలంటరీ రిపోర్టింగ్. అందుకే ఇట్స్ ఏ ప్రెసిడ్స్ టు టీబీఎల్. టీబీఎల్ కంటే ముందే వచ్చింది కాబట్టి ఫైనాన్షియల్ రిపోర్టింగ్, దాన్ని ఆరిజిన్ అంటాం మనం, ఆరిజిన్. ఇది రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేశారు, ఇది రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ సార్, అందుకే మ్యాండేటరీ ఫర్ కార్పొరేట్స్, ఇట్ ఈస్ వాలంటరీ ఇన్ నేచర్. స్కోప్కి వచ్చేపాటికి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్కోప్ ఈస్ వెరీ హై. అండ్ ఇదేంటి సార్ అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి అడిషనల్గా మనం టీబీఎల్ రిపోర్ట్ చేస్తాం అంతే, దాన్ని అది కంపల్సరీ అయితే కాదు. ఓకే, కంటెంట్ ఏంటి సార్ అంటే టీబీఎల్ రిపోర్ట్ని మనం ఫైనాన్షియల్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేస్తాం అంతేగాని ఇక్కడ ఏంటి సార్ టీబీఎల్ ఏం చెప్తుంది, లాంగ్ టర్మ్లో నువ్వు ఎలా సస్టైన్ అవ్వాలి, లాంగ్ టర్మ్లో నువ్వు ఎలా వాల్యూ క్రియేట్ చేయాలి. సో దానికోసం ఇట్ హ్యావ్ ఎ కెపాసిటీ టు మెటీరియల్ ఎఫెక్ట్ ద లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. దానికోసం ఈ టీబీఎల్ అనమాట. ఓకేనా? క్లియర్ సార్? సో కోడ్ వచ్చి కాన్స్, C for contents, O for origin, N for nature, S for scope. ఓకే, ఆరిజిన్ ఏంటి సార్ చెప్పండి ఫాస్ట్గా. ఆరిజిన్ ఎవరు సార్ ముందు? ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రెసిడ్స్ టు టీబీఎల్. టీబీఎల్ ఏంటి సార్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్. నెక్స్ట్ స్కోప్ ఏంటి సార్? బ్రాడర్ ఇన్ స్కోప్, అది అడిషనల్ టు ఫైనాన్షియల్ రిపోర్టింగ్. నెక్స్ట్ ఏంటి సార్? ఫాస్ట్ నేచర్. నేచర్ ఏంటి సార్? ఇదేమో మ్యాండేటరీ ఫర్ కార్పొరేట్స్, అదేంటి సార్? వాలంటరీ ఇన్ నేచర్. కంటెంట్స్ ఏంటి సార్? ఇది టీబీఎల్ రిపోర్టింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. అక్కడేంటి సార్? అక్కడేంటండి? లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కోసం ఇట్ కెన్ ఎఫెక్ట్ ద కెపాసిటీ టు మెటీరియల్ ఎఫెక్ట్ ద లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి సార్? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, చూడండి సార్, ఎవ్రీ కంపెనీ హ్యావింగ్ ఐదర్, చూడండి డెఫినెట్గా వీళ్ళు ఏం చేయాలంటే
ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలి, డెఫినెట్గా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడం కోసం సిఎస్ఆర్ కమిటీని ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఎవరు సార్ ఫామ్ చేయాలంటే, ఏ కంపెనీకి అయితే దాని యొక్క నెట్వర్త్ 500 crores ఆర్ మోర్, లేదా టర్న్ ఓవర్ 1000 crores ఆర్ మోర్, ఆర్ నెట్ ప్రాఫిట్ 5 crores ఆర్ మోర్ ఉన్నప్పుడు అప్పుడు ఏంటి సార్ అంటే సింపుల్, ఈ లిమిట్స్ కూడా ఎప్పుడు చెక్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్లో చెక్ చేయాలి. ఇమీడియట్లీ ప్రీవియస్ ఇయర్లో ఈ లిమిట్స్ కనుక క్రాస్ అయితే, ఈ లిమిట్స్ కనుక మీట్ అయితే డెఫినెట్లీ దే హ్యావ్ టు కాన్స్టిట్యూట్ ఏ సిఎస్ఆర్ కమిటీ. మరి ఆ కమిటీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉండాలి అంటే, సార్ అంటే అట్లీస్ట్ 3 అన్న ఉండాలి, 3 ఆర్ మోర్ డైరెక్టర్స్. అందులో అట్లీస్ట్ 1 మస్ట్ బి ఇండిపెండెంట్ డైరెక్టర్. ఇస్ దట్ క్లియర్? అర్థమవుతుందా సార్? నెట్వర్క్ ఎంత 500 crores ఆర్ మోర్, టర్న్ ఓవర్ ఎంత 1000 crores ఆర్ మోర్, నెట్ ప్రాఫిట్ ఎంత 5 crores ఆర్ మోర్. సో అలా ఏం చేయాలి, షాల్ కన్సిడర్ సిఎస్ఆర్ కమిటీ విత్ అట్లీస్ట్ 3 ఆర్ మోర్ డైరెక్టర్స్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 ఇండిపెండెంట్ డైరెక్టర్. ఓకేనా, క్లియర్ సార్? సో బోర్డ్ రిపోర్ట్ షాల్ డిస్క్లోజ్ ద కంపోజిషన్ ఆఫ్ సిఎస్ఆర్ కమిటీ. బోర్డ్ రిపోర్ట్ ఏం చేయాలి సార్? బోర్డ్ రిపోర్ట్ షాల్ డిస్క్లోజ్ ద కంపోజిషన్ ఆఫ్ సిఎస్ఆర్ కమిటీ. కంపోజిషన్ అంటే ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అది కంపోజిషన్ అండి. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, అమౌంట్ టు బి స్పెండ్ ఆన్ సిఎస్ఆర్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. సో ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి సార్ అంటే అట్లీస్ట్ 2% ఆఫ్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 years నెట్ ప్రాఫిట్. లాస్ట్ 3 years యొక్క నెట్ ప్రాఫిట్ని యావరేజ్ చేసినప్పుడు అందులో అట్లీస్ట్ 2% అన్న మీరు కాంట్రిబ్యూట్ చేయాలి, స్పెండ్ చేయాలి సిఎస్ఆర్ యాక్టివిటీస్ పైన. చూడండి సార్, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షల్ ఎన్ష్యూర్ ద కంపెనీ స్పెండ్స్ ఇన్ ఎవ్రీ ఫైనాన్షియల్ అట్లీస్ట్ 2% ఆఫ్ ద యావరేజ్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ మేడ్ ఇన్ ద 3 immediately preceding financial years by giving preference to the local area where it operates. ఆ చుట్టుపక్కల మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, ఎక్కడైతే మీ ఇండస్ట్రీ ఉందో లేదా మీ కంపెనీ ఉందో ఆ చుట్టుపక్కల మాత్రం చేస్తే బెటర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి సార్, సిఎస్ఆర్ యాక్టివిటీస్ అండ్ మీకు కామన్ సెన్స్ యూస్ చేసి చెప్పొచ్చు కదా. సో ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఓకే, లేదా హంగ్రీ పీపుల్, పవర్టీ, ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ. సో ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లేదా కాంట్రిబ్యూషన్ టు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ ఫండ్ అవ్వచ్చు. ఇవన్నీ ఏంటి సార్ అంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్లోకి వస్తే. సో చాలా ఉంటాయి సార్. సో మీరు చదువుకోండి, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, రెడ్యూసింగ్ చైల్డ్ మార్టాలిటీ, ఓకేనా. సో ఇవి గుర్తుంటే చాలా ఇంకా, ఓకేనా. అవి బేసిక్గా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ సిఎస్ఆర్ కాబట్టి. నెక్స్ట్, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ సిఎస్ఆర్ రిపోర్టింగ్ మే బీ ఎక్స్పెక్టెడ్. చూడండి సార్, ఆన్ ఆర్ 1st April 2014 నుంచి, ఓకే, ఏం చేయాలి సార్ అంటే ఎవరైతే ఈ సిఎస్ఆర్ కమిటీని ఫామ్ చేస్తారో, ఆ లిమిట్స్లోకి మీట్ అవుతారో వాళ్ళు ఏం చేయాలి సార్ అంటే ఇన్కార్పొరేట్ ఇన్ ఇట్స్ బోర్డ్ రిపోర్ట్. వాళ్ళ బోర్డ్ రిపోర్ట్లో ఈ సిఎస్ఆర్ సంబంధించి ఒక యాన్యువల్ రిపోర్ట్ని ఇన్కార్పొరేట్ చేయాలి. ఓకేనా. చూడండి సార్ ఏమన్నాడు, ఫస్ట్ ఏ బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ ద సిఎస్ఆర్ పాలసీ. మీ కంపెనీ పాలసీ ఏంటి? సో మీరేమైనా ప్రాజెక్ట్స్ని అండర్టేక్ చేశారా, ఏమైనా ప్రాజెక్ట్స్ని అండర్టేక్ చేయబోతున్నారా, ప్రపోజ్ టు బి అండర్టేకెన్, ఓకే. దానికి సంబంధించి ఒక స్మాల్ వెబ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఒక వెబ్ లింక్ ప్రొవైడ్ చేయాలి. లింక్ ఓపెన్ చేయగానే మీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ తెలిసిపోవాలన్నట్టు. సో ఈ బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ ద సిఎస్ఆర్ పాలసీ ఇంక్లూడింగ్ ఓవరీ ఆఫ్ ప్రోజెక్ట్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ప్రపోజ్డ్ టు బి అండర్టేకెన్ అండ్ రెఫరెన్స్ టు ద వెబ్ లింక్ టు ద సిఎస్ఆర్ పాలసీ అండ్ ప్రాజెక్ట్స్ ఆర్ ప్రోగ్రామ్స్. ఓకే. నెక్స్ట్, కంపోజిషన్ ఆఫ్ ద సిఎస్ఆర్ కమిటీ. కంపోజిషన్, ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఓకే, అవి కంపోజిషన్. నెక్స్ట్, యావరేజ్ ఎంత సార్ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ మీరు స్పెండ్ చేయాల్సింది 2% ఆఫ్ ద లాస్ట్ 3 financial years. యావరేజ్ ఆఫ్ ద 2% ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 financial years. మరి మీరు ఎంత స్పెండ్ చేశారు, ఒకవేళ తక్కువ స్పెండ్ చేస్తే ఎందుకు తక్కువ స్పెండ్ చేశారు అని చెప్పేసి యూ హ్యావ్ టు ప్రిస్క్రైబ్ ద రీజన్స్ దేర్ ఆఫ్. అండ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ షుడ్ బి గివెన్ బై ద సిఎస్ఆర్ కమిటీ రిగార్డింగ్ దట్ సిఎస్ఆర్ పాలసీ. మేము అన్ని కంప్లైన్సెస్ అన్ని ఫాలో అయ్యని చెప్పేసి ఒక రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. A responsibility statement of the CSR committee that the implementation and monitoring of CSR policies in compliance with the CSR objectives and policy of the company. Okay na? In sir ఇది CSR క్లియరా సార్? చదువుకోండి ఫాస్ట్గా. సిఎస్ఆర్ రిపోర్టింగ్ ఏంటి సార్, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి సార్? ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2014. ఓకేనా సార్, డిస్కస్ చేద్దాం మళ్ళీ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్. ఇంటిగ్రేట్ అంటే ఏంటి సార్ అంటే కంబైన్ చేయడం. ఏం కంబైన్ చేయాల్సి అంటే కాంబినేషన్ ఆఫ్ ఏం కంబైన్ చేయాలి సార్ అంటే ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏంటి సార్? ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అ కంపెనీని సింగిల్ రిపోర్ట్. ఒకే రిపోర్ట్లో ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ని మనం ఏం చేయాలి సార్? రీప్రజెంట్ చేయాలి. దాన్ని ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అంటారు. ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్. ఓకేనా,
Clear, sir? Next, the primary objective of integrated reporting is to help stakeholders analyze and assess the company's ability to create and sustain value in the long run. అంటే ఏంటి సార్, ద ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ ఏంటంట, టు హెల్ప్ టు స్టేక్ హోల్డర్స్. ఎలా హెల్ప్ చేయాలి సార్ అంటే, అనలైజ్ అండ్ అసెస్ ద కంపెనీస్ ఎబిలిటీ టు క్రియేట్ అండ్ సస్టైన్ వాల్యూ ఇన్ ద లాంగ్. సో లాంగ్ రన్లో మనకి డెఫినెట్గా ఏం కావాలి సార్, వాల్యూ క్రియేట్ అవ్వాలి. వాల్యూ క్రియేట్ అవ్వాలి. ఆ వాల్యూ క్రియేట్ అవ్వడం కోసమే మన ఓవరాల్ బేసిస్ 6 మెజర్స్ ఆఫ్ అ క్యాపిటల్. ఏంటి సార్ అది 6 మెజర్స్? ఫిష్మెన్ కోడ్ ఏంటి సార్, ఫిష్మెన్. ఎఫ్ ఫర్ ఫినాన్షియల్ క్యాపిటల్, ఐ ఫర్ ఇంటెలెక్చువల్ క్యాపిటల్, ఎస్ ఫర్ సోషల్ అండ్ రిలేషన్షిప్ క్యాపిటల్, హెచ్ ఫర్ హ్యూమన్ క్యాపిటల్, ఎం ఫర్ మ్యానుఫ్యాక్చర్డ్ క్యాపిటల్, ఎన్ ఫర్ న్యాచురల్ క్యాపిటల్. ఫిష్మెన్. ఎఫ్ ఫర్ ఫినాన్షియల్ క్యాపిటల్, నెక్స్ట్ ఐ ఫర్ ఇంటెలెక్చువల్ క్యాపిటల్, ఎస్ ఫర్ సోషల్ అండ్ రిలేషన్షిప్ క్యాపిటల్, హెచ్ ఫర్ హ్యూమన్ క్యాపిటల్, ఎం ఫర్ మ్యానుఫ్యాక్చర్డ్ క్యాపిటల్, ఎన్ ఫర్ న్యాచురల్ క్యాపిటల్. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇంపార్టెంటే. ఏం లేదు సార్, ఫినాన్షియల్ అంటే ఏంటి సార్, మనీ, డెట్. ఐదర్ మీకు మనీ ఎలా వస్తే డెట్ ద్వారా కానీ లేదా ఈక్విటీ ద్వారా కానీ వస్తుంది. ఓకే, మ్యానుఫ్యాక్చర్ క్యాపిటల్ అంటే యూ హ్యావ్ టు పర్చేస్ సమ్ ఫిక్స్డ్ అసెట్స్, ప్లాంట్, మెషినరీ, బిల్డింగ్, ఇవన్నీ కావాలి కదా డెఫినెట్గా. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ క్యాపిటల్ అంటే వీ హ్యావ్ టు గెట్ లైసెన్స్, రైట్స్, పేటెంట్స్, కాపీరైట్స్, బిజినెస్ చేయాలంటే అవి కావాలి కదా బేసిక్గా. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్, డెఫినెట్లీ వీ వాంట్ లేబర్. ఓకే, నెక్స్ట్ ఏంటి సార్, వర్కర్స్ కావాలి, పీపుల్ కావాలి. నెక్స్ట్ ఏంటి సార్, న్యాచురల్ క్యాపిటల్, నథింగ్ బట్ ఎయిర్, వాటర్, ల్యాండ్, ఎట్సెట్రా. ఓకే, సోషల్ రిలేషన్షిప్ క్యాపిటల్ అంటే ఏంటి సార్, వీ హ్యావ్ టు ఏంటి సార్, మెయింటైన్ చేయాలి రిలేషన్షిప్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ద రిలేషన్షిప్ విత్ ఇన్ ద బిట్వీన్ కమ్యూనిటీ, గ్రూప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అండ్ అదర్ నెట్వర్క్. వాళ్ళ మధ్య మంచి రిలేషన్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే ఇవన్నీ పాసిబుల్ అవుతుంది, వాల్యూ క్రియేట్ అవుతుంది. ఓకేనా, బెనిఫిట్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ చూడండి సార్. హాయ్ గైస్, నెక్స్ట్ టాపిక్ గవర్నమెంట్ అకౌంటింగ్. సో ఓల్డ్ సిలబస్ వాళ్ళకి న్యూ సిలబస్ వాళ్ళకి సేమ్ ఇదే ఉంది సార్, నో చేంజ్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, రెడీయా? చూడండి సార్, సింపుల్ సార్. గవర్నమెంట్ అకౌంటింగ్. గవర్నమెంట్ అకౌంటింగ్ అంటే ఏం లేదు సార్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు లేదా ఆఫీసెస్ అవ్వచ్చు, ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అకౌంటింగ్ చేసుకోవాలి కదా. సో వాళ్ళకి ఏ అకౌంటింగ్ ఏది అప్లికేబుల్ అవుతుందో దాన్నే గవర్నమెంట్ అకౌంటింగ్ అంటారు. అంతేనా? చూడండి, ఇట్ రిఫర్స్ టు ద సిస్టమ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ దట్ ఈస్ అప్లికేబుల్ టు గవర్నమెంట్, ఇట్స్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆఫీసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంతేనా? దేనికోసం సార్ అకౌంటింగ్ ఎందుకు చేయాలి? టు నో ద ప్రాఫిట్ ఆర్ లాసా? సో గవర్నమెంట్ అది కాదు సార్. గవర్నమెంట్ ఏంటి, పబ్లిక్కి ఫండ్స్ని ఎలా యూటిలైజ్ చేస్తుంది, అది మెయిన్ ఇంటెన్షన్ యాక్చువల్గా. సరే చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ డెఫినేషన్ చెప్పండి. డెఫినేషన్ మిమ్మల్ని అడగడు, ఒకళ్ళు అడిగితే రాయాలి కదా, రాయలొద్దా? చెప్పండి సార్. ఇట్ రిఫర్స్ టు ద సిస్టమ్ ఆఫ్ ఏంటి సార్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ దట్ ఈస్ అప్లికేబుల్ టు గవర్నమెంట్ ఆఫీసెస్, ఇన్స్టిట్యూషన్స్, డిపార్ట్మెంట్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, నథింగ్ బట్ ఆఫీసెస్. ఓకే, నెక్స్ట్ ద అకౌంటింగ్ సిస్టమ్ దట్ ఈస్ పుట్ యూజ్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్. సేమ్ అదే, మళ్ళీ అదే పాయింట్. ఏ అకౌంటింగ్ సిస్టమ్ అయితే ఈ గవర్నమెంట్ సిస్టమ్స్లో లేదా గవర్నమెంట్ ఆఫీసెస్లో, డిపార్ట్మెంట్స్లో యూజ్ చేస్తారో దేనికోసం సార్, రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ గవర్నమెంట్ అకౌంటింగ్. దేనికోసం సార్, ఫర్ ద పర్పస్ ఆఫ్ రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్. రికార్డ్ చేయాలి, రిపోర్ట్ చేయాలి, ఏంటది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. సో గవర్నమెంట్లో కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, దాన్ని రిపోర్ట్ చేయాలి అండ్ ఆల్సో రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయాలి. దానికోసం ఏంటి సార్, మనం ఒక అకౌంటింగ్ సిస్టమ్ యూస్ చేస్తాం, దాన్నే గవర్నమెంట్ అకౌంటింగ్. ఇస్ ఇట్ క్లియర్? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పబ్లిక్ ఫైనాన్స్ అకౌంటింగ్. కరెక్టా? నెక్స్ట్ ఫాస్ట్ సార్, రివైజ్ చేద్దాం మళ్ళీ, నో ఇష్యూ, ఎక్స్పైర్ అయింది కదా అలానే. ఓకే, సో ఫీచర్స్ చూడండి సార్. ఫీచర్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్ ఏంటి సార్, స్పెసిఫిక్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఏంటి సార్, స్పెసిఫిక్ సిస్టమ్. అవునా కదా, ఇది స్పెషల్ అకౌంటింగ్, నాట్ రెగ్యులర్ అకౌంటింగ్. అంతేనా? అందుకే ఇట్స్ స్పెసిఫిక్ అకౌంటింగ్ సిస్టమ్ విచ్ ఇస్ ఫాలోడ్ బై ద గవర్నమెంట్. సో వీళ్ళు ఒక సపరేట్గా ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకి ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళకి స్టాండర్డ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రిపోర్టింగ్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. రిపోర్టింగ్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. సో ఎంత యూటిలైజ్ చేశారు దాని గురించి రిపోర్ట్ చేయాలి, పబ్లిక్ ఫండ్స్ని. సో మన దగ్గర నుంచే కదా మనీ తీసుకునేది, గవర్నమెంట్కి మనీ ఎక్కడ వెళ్తుంది, త్రూ ట్యాక్సెస్. సో దాన్ని రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్. డెఫినెట్లీ గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ అకౌంటింగ్ ఈజ్ మెయింటైన్ అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతారు. ఎవ్రీ డెబిట్ హ్యాస్ ఎన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కరస్పాండింగ్ క్రెడిట్. కరెక్టా? మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ త్రూ బ్యాంక్స్ అండి, త్రూ బ్యాంక్స్. లాస్ట్ మీన్స్ ఆడిట్. డెఫినెట్లీ దే హ్యావ్ టు ఆడిట్. క్యాష్ బేస్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫండ్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. చెప్పండి సార్ ఫీచర్స్ ఫాస్ట్.
ఫస్ట్ ఆన్సర్ స్పెసిఫిక్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఏంటది? స్పెసిఫిక్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఆన్సర్ ఓకే, క్యాష్ బేస్డ్ అకౌంటింగ్, ఫండ్ బేస్డ్ అకౌంటింగ్. రైటే. నెక్స్ట్ ఆన్సర్ చెప్పండమ్మా. స్పెసిఫిక్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్సా? అంతే కదా, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకేనా? ఎన్ని పాయింట్స్? 5 పాయింట్సేనా? ఓకే, మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ త్రూ ఏంటి సార్? మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ త్రూ ఆడిటింగ్. ఏంటండి? ఆడిటింగ్. సారీ, మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ త్రూ బ్యాంక్స్ అండ్ ఆడిట్. దీస్ ఆర్ ద ఫీచర్స్. చెప్పండి ఇంకొకసారి. స్పెసిఫిక్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్, నెక్స్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ త్రూ బ్యాంక్సా? ఓకే, మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ త్రూ బ్యాంక్స్, నెక్స్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే కదా? నెక్స్ట్ ఏంటి సార్? క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్, లేదా నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఫండ్ బేస్డ్ అకౌంటింగ్, నెక్స్ట్ ఆడిటింగ్. అంతేనా? ఎన్ని పాయింట్స్ అయినా 6 పాయింట్స్ సరిపోతాయి మ్యాక్సిమం. ఓకేనా? క్లియర్? సో గుర్తుంటే చాలు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్. ఏంటి సార్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్ అంటే? ద ఆబ్జెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్ ఆర్ ద ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రమోట్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వెల్ఫేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్. ఏం ప్రమోట్ చేస్తారు సార్? వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సింపుల్. వాళ్ళు సర్వీస్ చేస్తారు కదా పబ్లిక్కి, దానికోసమే కదా, దాన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. సో మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వెల్ఫేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్. వేరే సర్వీసెస్ రూపంలో వాళ్ళకి మనం సంక్షేమం ప్రొవైడ్ చేయాలి, వెల్ఫేర్ ప్రొవైడ్ చేయాలి. అది మ్యాక్సిమైజ్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. దానికోసం ఈ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారు? డిఫరెంట్ సర్వీసెస్ చేయాలి, రోడ్స్ చేయాలి, డ్యామ్స్ చేయాలి, పూర్ పీపుల్కి హౌసెస్ కట్టించాలి. సో దానికోసం ఈ ఫైనాన్స్ని ఎలా ఫైనాన్షియల్గా ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, అదే కదా మెయిన్గా. నెక్స్ట్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ చూడండి. సింపుల్ సార్, మనకి గవర్నమెంట్ అన్నాం కదా, డెఫినెట్ దానికి రెవెన్యూ వస్తుంది, ఎక్స్పెన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని ఎలా రికార్డ్ చేయాలి? టు రికార్డ్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఏదైనా ఒక ఎక్స్పెండిచర్, సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకో పాయింట్ చూడండి. టు ప్రొవైడ్ రిలయబుల్ ఫైనాన్షియల్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్. ఏం ప్రొవైడ్ చేయాలి? రిలయబుల్ ఫైనాన్షియల్ డేటా ప్రొవైడ్ చేయాలి. ఓకే, పబ్లిక్ ఫండ్ సంబంధించి ఆపరేషన్స్ ఏం చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి. తెలిసిద్ది కదా డెఫినెట్గా. నెక్స్ట్ ఏదైతే ఎక్స్పెండిచర్ మీరు రికార్డ్ చేస్తారో దాన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, కొన్ని ప్రొవిజన్స్ ప్రకారం, యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఏదైతే చెప్తారో దాని ప్రకారం మీరు రికార్డ్ చేయాలి. టు రికార్డ్ ద ఎక్స్పెండిచర్ యాజ్ పర్ ద అప్రూవ్డ్ యాక్ట్ రూల్స్ అండ్ లీగల్ ప్రొవిజన్స్ యాజ్ సెట్ బై ద గవర్నమెంట్. నెక్స్ట్ బడ్జెట్ ఒక పర్టికులర్ దానికి ఒక పర్టికులర్ అమౌంట్ ఫిక్స్ చేస్తుంది, ఒక లిమిట్ అనేది. ఆ లిమిట్ని ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి. టు అవాయిడ్ ద ఎక్సెస్ ఎక్స్పెండిచర్ బియాండ్ ద లిమిట్ ఆఫ్ ద బడ్జెట్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి బడ్జెట్ని ఎక్సీడ్ అవ్వకుండా దాన్ని అవాయిడ్ చేసేలా చూసుకోవాలి. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ టు హెల్ప్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ వేరియస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఆల్సో టు ఫెసిలిటేట్ ద ఆడిటింగ్ బై ద కన్సర్న్ డిపార్ట్మెంట్. ఫెసిలిటేట్ ద ఆడిటింగ్, అంతే కదా. ఇవి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. చెప్పండి సార్. ఫస్ట్ వన్ టు రికార్డ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అసలు ఎక్స్పెండిచర్ అనేది ఎలా ఉండాలి సార్? యాజ్ పర్ ఎలా రికార్డ్ చేయాలి అది? యాజ్ పర్ యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ బై ద గవర్నమెంట్. Next, to avoid the excess expenditure as per the limit approved by the government budget. Next, to provide reliable financial data, to prepare financial statements and other reports, to facilitate the auditing. These are the specific objectives. Is that clear? Next, sir, any questions అని చూడండి, ఫాస్ట్గా అయిపోతుంది చూడండి. గవర్నమెంట్ అకౌంటింగ్ డెఫినేషన్ చదివాం, నెక్స్ట్ ఫీచర్స్, నెక్స్ట్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్, అంతే. 3 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఒకసారి ఫీచర్స్ వచ్చింది అంతే. ఓకే, సో ఇది ఇంపార్టెంటే చూసుకోండి. డిఫరెన్సెస్ బిట్వీన్ గవర్నమెంట్ అకౌంటింగ్ అండ్ కమర్షియల్ అకౌంటింగ్. కమర్షియల్ అన్నది కూడా మనం చేసే బిజినెస్ అన్నట్టు, ప్రైవేట్. సో మన మెయిన్ మోటివ్ ఏముంటుంది? ప్రాఫిట్ రావాలని. సో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి, ఇక్కడ అయిపోద్ది, క్వశ్చన్ అయిపోద్ది. ఓకేనా? కమర్షియల్ అంటే కమర్షియల్ అకౌంటింగ్ అంటే గవర్నమెంట్ అకౌంటింగ్ కాదు. సో ఇట్స్ ఏ నాన్ గవర్నమెంట్ అకౌంటింగ్. ఓకే, కమర్షియల్ అకౌంటింగ్ మెయిన్ పర్పస్ ఏముంటుంది? టు గెయిన్ ద ప్రాఫిట్. ఐ మీన్ ప్రాఫిట్ మోటివ్తో ఉంటారు. ఓకే, వాళ్ళ ఆబ్జెక్ట్ ఏముంటుంది? ప్రాఫిట్ ఎంత వచ్చింది. ఓకే, టు నో ద ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ టు నో ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్.
ఎవరు సార్ అది? కమర్షియల్, అంతేనా కదా? నెక్స్ట్ బడ్జెట్కి కమర్షియల్ అకౌంటింగ్ అని సంబంధం ఉందా సార్ అంటే నాట్ రిలేషన్, నో డస్ నాట్ హ్యావ్ ఎనీ రిలేషన్. ఎందుకు సార్? బడ్జెట్తో రిలేషన్ దేనికి ఉంటుంది? గవర్నమెంట్ అకౌంటింగ్ ఉంటుంది కానీ కమర్షియల్ అకౌంటింగ్కి ఉండదు. మనం ఫాలో ఏ బేసిస్? కమర్షియల్ అకౌంటింగ్ ఫాలో ఏ బేసిస్? అక్రూయల్ బేసిస్, బట్ గవర్నమెంట్ మాత్రం క్యాష్ బేసిస్. ఇప్పుడు చూడండి డిఫరెన్సెస్. అప్లికేబిలిటీ ఫస్ట్ పాయింట్ ఏంటి సార్? ఇట్ అప్లైడ్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, ఇక్కడ నాన్ గవర్నమెంట్. ఆబ్జెక్టివ్ ఏంటి సార్? మరి చెప్పాను కదా, గవర్నమెంట్ ఆబ్జెక్ట్ ఏముంటుందంటే పబ్లిక్ ఫండ్స్ని ఎలా యూటిలైజ్ చేస్తుంది ఆ రిసోర్సెస్ అయితే. చూడండి, ఇట్స్ మెయింటైన్ బై ద గవర్నమెంట్ ఆఫీసెస్ ఫర్ రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ ద ఏంటి సార్? యూటిలైజేషన్ పొజిషన్ ఆఫ్ అ పబ్లిక్ ఫండ్స్. ఇక్కడ ఏంటి? టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ పొజిషన్. ఏ స్కోప్ ఎలాబరేట్ సార్ అంటే గవర్నమెంట్ అకౌంటింగ్ ఈజ్ మోర్ ఎలాబరేట్. ఇదేంటి సార్? లెస్ ఎలాబరేట్ దెన్ గవర్నమెంట్ అకౌంటింగ్. నెక్స్ట్ ఏంటి సార్? బడ్జెట్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇట్ డస్ నాట్ ఫాలో ద బడ్జెట్ సిస్టమ్. ఇట్స్ ఏ క్యాష్ బేసిస్, ఇట్స్ ఏ అక్రూయల్ బేసిస్. ఏంటి సార్? చూడండి ఫాస్ట్గా. గవర్నమెంట్ అకౌంటింగ్, కమర్షియల్ అకౌంటింగ్ అప్లైడ్ టు గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఆఫీసెస్ ఎట్సెట్రా. ఇక్కడ నాన్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ ఇది వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్? పబ్లిక్ ఫండ్స్ యూటిలైజేషన్ గురించి రిపోర్ట్ చేయాలి, రికార్డ్ చేయాలి. ఇక్కడ టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. స్కోప్ ఈజ్ మోర్ ఎలాబరేట్, లెస్ ఎలాబరేట్ దాన్ గవర్నమెంట్ అకౌంటింగ్. క్యాష్ బేసిస్, నెక్స్ట్ అక్రూయల్ బేసిస్. బడ్జెట్ ఫాలో అవ్వదు, అవుతుంది. ఫసక్ సార్ ఫాస్ట్ అవుతుందా? ఫాస్ట్ ట్రాక్గా సార్. సో కొంచెం అలానే ఉంటుంది, బట్ ఏం చేయాలి మనం? జాగ్రత్తగా వినాలి, ఓకేనా? మీరు ఎలాగో 1.5 స్పీడ్ పెడతారు కదా. సరే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. సో లాస్ట్ ఎగ్జామినేషన్లో 8 మార్క్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఐ మీన్ డిసెంబర్ 2020 జనవరి 2023 అటెంప్ట్లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇదే మనం మ్యారథాన్లో కూడా డిస్కస్ చేసాం, పక్కా వచ్చేసింది. సో చూడండి, సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఏంటి సార్? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో టోటల్ 3 ఫండ్స్ ఉంటాయి. ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్, ఇంకోటి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ఇంకోటి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? చూడండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇట్స్ కాన్స్టిట్యూట్ అండర్ ఆర్టికల్ 266(1). ఓకే, చూడండి ఒకసారి. ఫార్మ్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు లేదా 3 ఫండ్స్ ఏంటి సార్? కన్సాలిడేటెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్. ఫస్ట్ ఇది చూడండి, ఆర్టికల్ నెంబర్ 266(1), ఆర్టికల్ నెంబర్ 266(2), ఆర్టికల్ నెంబర్ 267. సరే, ఇది చూడండి. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి సార్ అంటే ఫండ్ అంటే మనీ వస్తుందనే కదా, నథింగ్ బట్ ఆల్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి కదా, మనం పే చేసే ట్యాక్సెస్ అవ్వచ్చు, అది ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు లేదా కస్టమ్స్ డ్యూటీ అవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే ట్యాక్సెస్ వెళ్తూ ఉంటాయి కదా. సో ఆ ట్యాక్స్ అన్నీ కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్తాయి. కొన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా వెళ్తాయి. ఓకేనా? ఏదైనా లోన్స్ తీసుకున్నాం అనుకోండి, లోన్స్ తీసుకున్నప్పుడు కూడా ఆ మనీ కూడా ఎక్కడికి వెళ్తాయి సార్? కన్సాలిడేటెడ్ ఫండ్ అకౌంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తాయి. నెక్స్ట్ ఏంటి సార్ అంటే 3 ఫండ్స్లో దీన్ని మనం లార్జెస్ట్ ఫండ్ అంటాం. ఓకేనా? ఏంటి సార్? ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇక్కడ చదవండి, గుర్తుండాలి డెఫినెట్గా. ఇట్ ఈస్ కాన్స్టిట్యూట్ అండర్ 266(1) ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ పాయింట్, all revenues received by the government by way of taxes like income tax, central tax, customs, etc. and non-tax revenues also credited into the consolidated fund. Non-tax revenues kuda consolidated fund ki credit avutayi. And similarly all loans raised by the government raise చేసేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో బై ఇష్యూ ఆఫ్ పబ్లిక్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు, ట్రెజరీ బిల్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ నుంచి అవ్వచ్చు లేదా ఫారెన్ గవర్నమెంట్ నుంచి అవ్వచ్చు. సో ఏ విధంగా అయినా మీరు లోన్ తీసుకున్నా కూడా ఆ డబ్బులు కూడా ఎక్కడ క్రియేట్ అవుతాయి సార్? ఈ ఫండ్లోనే క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ ఏదైనా ఎక్స్పెండిచర్ దీని నుంచి కనుక మీరు ఇవ్వాలంటే, సరే ఏ ఎక్స్పెండిచర్ ఇవ్వాలన్నా ఈ ఫండ్ నుంచి తీసుకొని ఇవ్వాలి. సో ఆల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఇన్కర్డ్ ఫ్రమ్ దిస్ ఫండ్. ఓకేనా? పార్లమెంట్ నుంచి ఆథరైజేషన్ లేకుండా 1 రూపీ కూడా మీరు విత్డ్రా చేయకూడదు. నో అమౌంట్ కెన్ బి విత్డ్రాన్ ఫ్రమ్ దిస్ ఫండ్ వితౌట్ ఆథరైజేషన్ ఫ్రమ్ ద పార్లమెంట్. దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ద 3 ఫండ్స్. చెప్పండి సార్, 4 మార్క్స్ ఇచ్చేస్తే ఇది 4 మార్క్స్ ఇచ్చేస్తారు, లేదంటే ఇది ఇంకొక అకౌంట్ 2 కలిపి 8 మార్క్స్ ఇస్తారు. ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ చెప్పండి ఫాస్ట్గా.
చూడండి సార్ 266(1) of Constitution of India. Next, all tax revenues. Next, all non-tax revenues also created to this fund. All types of loans by way of public notifications, treasury bills, foreign governments, next international institutions are also created to this fund. Next, ఏ ఎక్స్పెండిచర్ ఇన్కి రావాలన్నా ఈ అకౌంట్ నుంచి ఇన్కి రావాలి. సో నో అమౌంట్ కెన్ బి విత్డ్రాన్ వితౌట్ ద ఆథరైజేషన్ ఆఫ్ ద పార్లమెంట్. ఈ ఫండ్ నుంచి ₹1 విత్డ్రా చేయాలని డెఫినెట్లీ పార్లమెంట్ ఆథరైజేషన్ కావాలి. ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ద 3 ఫండ్స్. ఇదే లార్జెస్ట్ ఫండ్ అనమాట. అర్థమవుతుందా? రివిజన్ అవుతుందా? ఏమండి రివిజన్ అవుతుందా? ఓకేనా? సో ఒకవేళ ఫాస్ట్ అవుతుంది అనుకుంటే ఏం చేయాలి, కొంచెం స్లో పెట్టుకోండి. 1.5 కాకుండా 1లో పెట్టుకొని సరిపోద్ది. ఓకే సరే. నెక్స్ట్, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఏంటండి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ నెంబర్ 266(2). అయితే ఇక్కడ ఏం కవర్ అవుతాయి సార్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్లో ఏవైతే డెట్స్ కవర్ అయినాయో అక్కడ కవర్ అయినాయి కాకుండా రిమైనింగ్ ఇక్కడ కవర్ అవుతాయి. చూడండి, ద ట్రాన్సాక్షన్ టు బి రికార్డెడ్ ఇన్ ఇట్ రిలేటెడ్ టు డెట్ అదర్ దాన్ దోస్ ఇంక్లూడ్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. Next, the transaction relating to remittance and suspension shall embrace all adjusting heads. The receipts under public accounts do not constitute under normal receipts of the government. అంటే ఏంటి సార్ అంటే నార్మల్ రిసీట్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేవి ఎక్కడికి వెళ్తాయండి, జనరల్గా వచ్చేవన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్తాయి. అవి ఈ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలోకి కవర్ అవ్వు అంటున్నాడు. చూడండి, ద రిసీట్స్ అండర్ పబ్లిక్ అకౌంట్స్ డు నాట్ కాన్స్టిట్యూట్ నార్మల్ రిసీట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకేనా? అంటే ఆ పబ్లిక్ అకౌంట్స్కి వచ్చేటువంటివి నార్మల్ రిసీట్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అవ్వవు. అంటే అవి ఎక్కడ ఇంక్లూడ్ అవుతున్నాయి, ఆల్రెడీ కన్సాలిడేటెడ్ ఫండ్లో ఇంక్లూడ్ అవుతున్నాయి. సో పార్లమెంట్ ఆథరైజేషన్ దీనికి అవసరం లేదు. చెప్పండి, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఫస్ట్ వన్ 266(2). నెక్స్ట్, పార్లమెంట్ ఆథరైజేషన్ అవసరం లేదు. నెక్స్ట్, ఆల్ టైప్స్ ఆఫ్ డెట్స్ అదర్ దాన్ కవర్డ్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అంతేనా? పార్లమెంట్ ఆథరైజేషన్ అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి సార్, రిసీట్స్ ఏవైతే రిసీట్స్ ఉన్నాయో ఇట్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ద నార్మల్ రిసీట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్కి వచ్చే నార్మల్ రిసీట్స్ అనేవి ఇందులో కవర్ అవ్వవు. అంతేనా? ఇదేంటి సార్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. లాస్ట్ ఏంటి సార్, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కంటింజెన్సీ అంటే ఏంటి సార్ అంటే తెలుసు కదా సార్. కంటింజెన్సీ అంటే ఏంటి, మే ఆర్ మే నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎన్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్ అంటాం. సో ఏదైనా జరగవచ్చు. సో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా హుదూద్ తుఫాన్ కానీ లైలా తుఫాన్ సంథింగ్ ఇలా వచ్చినాయి కదా. సో అటువంటి కేసెస్లో ఏదైనా మనీ రావాలి అంటే దీని నుంచే వెళ్తుంది. లేదంటే ఏదన్నా ఇలాంటివి జరిగినప్పుడు కొంతమంది ఫండ్స్కి ఏం చేస్తారు, డొనేషన్ చేస్తూ ఉంటారు. అవునా? సో అవి కూడా ఎక్కడికి వస్తాయి సార్ అంటే కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? చూడండి, ఆర్టికల్ నెంబర్ 267. It is held on behalf of a president by ఎవరైనా సార్, సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఏంటంటే సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. కార్పస్ ఆఫ్ ద ఫండ్ ఈస్ 500 crores. గుర్తుపెట్టుకోండి, కార్పస్ ఆఫ్ ద ఫండ్ ఎంత, 500 crores. అంటే ఏంటి సార్ అంటే మినిమం అంత అమౌంట్ అన్నట్టు దాని యొక్క ఫండ్ యొక్క మినిమం బ్యాలెన్స్. నెక్స్ట్, దీని నుంచి మనీ చూడండి, అడ్వాన్సెస్ ఫ్రమ్ ద ఫండ్ ఆర్ మేడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మీటింగ్ అన్ఫర్సీన్ ఎక్స్పెండిచర్. అనుకోకుండా ఏదైనా ఎక్స్పెండిచర్ ఇన్కి రావాల్సి వస్తుంది. అటువంటి కేసెస్లో ఈ ఫండ్ నుంచి మనీ ఇస్తారు. ఒకవేళ ఈ ఫండ్లో కనుక మనీ సరిపోకపోతే ఎక్స్ట్రా మనీ కావాలి అంటే పార్లమెంట్ యొక్క ఆథరైజేషన్ కావాలి. అయితే దిస్ ఫండ్ యాక్ట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఇంప్రెస్డ్ అకౌంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటి సార్ అంటే ఇంప్రెస్డ్ అకౌంట్ అంటే ఏంటి సార్ అంటే జనరల్లీ చిన్నప్పుడు మనం పెట్టి క్యాష్ గురించి నేర్చుకుని ఉంటాం. పెట్టి క్యాష్లో మనకి 2 మెథడ్స్ ఉండేవి, ఇంప్రెస్డ్ మెథడ్, క్లరికల్ మెథడ్ అని. జనరల్గా ఇంప్రెస్డ్ మెథడ్లో ఏంటంటే సార్ అంటే ఫస్ట్ మెయిన్ క్యాషియర్ అనేవాడు పెట్టి క్యాషియర్. చూడండి, ఇదంత అవసరం లేదులే కానీ తెలిసి ఉండొచ్చు, బట్ చూడండి, మెయిన్ క్యాషియర్ ఏం చేస్తారంటే పెట్టి క్యాషియర్ అంటే చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కోసం పెట్టి క్యాషియర్ అనేవాడు ఒకడు ఉంటాడు. వాడికి ఒక 10,000 ఇచ్చాడు అనుకుందాం 1 monthకి ఓపెనింగ్ అంటే స్టార్టింగ్ డేట్. ఓకే, 10,000 ఇచ్చాడు. వీడు ఏం చేసిండు ఆ 1 monthలో ఒక 7,000 ఎక్స్పెన్స్ ఇన్క్రైర్ అయ్యాడు చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కోసం. అయితే ఏ ఎక్స్పెన్స్ అయితే వీడు ఇన్క్రైర్ అయ్యాడో ఆ ఎక్స్పెన్స్ ఇన్క్రైర్ అమౌంట్ని ఇమీడియట్గా ఆ మంత్ ఎండ్కి వీడు ఏం చేయాలంటే రీఎంబర్స్ చేయాలి. మరి రీఎంబర్స్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ దగ్గర 3,000 ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 7,000 యాడ్ అవుతున్నాయి, మళ్ళీ ఎంత అవుద్ది 10,000.
అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ రెండు సేమ్ ఉంటాయి. అది క్లరికల్ సిస్టమ్ అంటే. అర్థమవుతుందా? అంటే మినిమం బ్యాలెన్స్ ఎప్పుడు 500 ఉండాలని. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఏంటి సార్? కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. క్లియర్ సార్? ఓకేనా? హాయ్ గైస్, స్టార్ట్ చేద్దామా? ఓకేనా? ఎక్కడ నుంచి సార్? ఎక్కడ వరకు అయిపోయింది? కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, అంతేనా? సరే, నెక్స్ట్ టాపిక్ చూడండి సార్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఏంటి సార్? కాగ్, సిఎండ్ఏజీ. సిఎండ్ఏజీ అంటే ఏంటి సార్? ఏంటండి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి సార్. ఓకే, చూడండి, కాగ్ గురించి అడుగుతాడు. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిఎండ్ఏజీ అండ్ వాట్ ఆర్ ది రోల్స్ అంటాడు క్వశ్చన్. సో 1 టైం వచ్చింది పాస్ట్ ఎగ్జామ్స్లో, సో చదవాల్సిందే, తప్పదు. సార్, సిఎండ్ఏజీ ఏం చేస్తాడు సార్ చెప్పండి జనరల్గా, ఓవర్ యూ బిఫోర్ గోయింగ్ టు క్లాస్. చూడండి, జనరల్గా కాగ్, సిఎండ్ఏజీ. సో ఈయన ఏం సార్ అంటే, హూ ఆడిట్స్ ద రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ అ గవర్నమెంట్, నథింగ్ బట్. అంటే ఈయన హెడ్ అనమాట, ఇక అన్నిటికి, అన్ని గవర్నమెంట్స్కి ఆడిటర్ అనమాట. హెడ్ ఆఫ్ ద, ఐ మీన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటాం ఈయన్ని, ఎక్స్టర్నల్ ఆడిటర్. ఓకే, సో ఈయన ఏం చేస్తాడు సార్ అంటే, మరి అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్కి, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఈయన ఆడిట్ చేయగలరా? చేయలేదు కదా. కాకపోతే వాళ్ళందరికీ హెడ్ అనమాట ఈయన. ఓకే, సో ఈయన ఏం చేస్తాడు సార్ అంటే, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ గవర్నమెంట్ ఆడిటర్స్ని అపాయింట్ చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు సార్? అపాయింట్ చేస్తాడు. అపాయింట్ చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ ఆడిటర్స్ ఏం చేస్తారు? ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ఆడిట్ చేస్తారు. ఓకే, ఆడిట్ చేసిన తర్వాత ఏమి ఇవ్వాల్సి ఉంటుంది? ఆడిట్ చేసిన తర్వాత ఏమి ఇవ్వాలి? రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. రిపోర్ట్ ఎవరికి? ఆ పర్టికులర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి, యాజ్ వెల్ యాజ్ సిఎండ్ఏజీ కూడా రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. ఎవరు చేయాలి సార్ అంటే, గవర్నమెంట్ ఆడిటర్స్ ఉంటారు కదా డిపార్ట్మెంట్స్ వాళ్ళే. సో ఆ గవర్నమెంట్ ఆడిటర్ సిఎండ్ఏజీకి సబ్మిట్ చేయాలి. సిఎండ్ఏజీ ఏం చేయొచ్చు అంటే, కావాలంటే దానిపైన కమెంట్స్ చేయొచ్చు పర్టికులర్ రిపోర్ట్ పైన. ఓకే, లేదా ఎనీ అబ్జర్వేషన్స్ కావాలంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయమనొచ్చు. ఓకే, సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి సార్ అంటే, ఒకవేళ కాగ్కి, ఐ మీన్ సిఎండ్ఏజీ ఒకవేళ కావాలనుకుంటే ఆ పర్టికులర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి, అంటే ఏంటి సార్, ఆల్రెడీ ఒక పర్సన్ ఆడిట్ చేశాడు, ఒక గవర్నమెంట్ ఆడిటర్ ఆడిట్ చేశాడు, మళ్ళీ కావాలనుకుంటే అగైన్ మళ్ళీ ఆడిట్కి పంపించవచ్చు. ఎవరు సార్? సిఎండ్ఏజీ. దాన్నే సప్లిమెంట్ ఆడిట్ అంటారు. సప్లిమెంటరీ ఆడిట్, నథింగ్ బట్ మీరు ఎగ్జామ్స్లో ఇంటర్మీడియట్లో, ఐ మీన్ ఒకవేళ ఫెయిల్ అయితే, పాస్ అయిన వాళ్ళకి ఏమో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఫెయిల్ అయిన వాళ్ళకి సప్లిమెంటరీ ఉంటుంది, అంతేనా? సేమ్ ఇక్కడ కూడా అంతే సార్. మళ్ళీ కావాలంటే ఆడిట్ కూడా చేయిస్తారు. ఎవరు సార్? సిఎండ్ఏజీకి ఆ రైట్ ఉంటుంది. ఈ సప్లిమెంటరీ ఆడిట్ కూడా ఎప్పుడులాగా చేయించాలి సార్ అంటే, వితిన్ 60 days ఫ్రమ్ ద ఆడిట్ రిపోర్ట్ డేట్. ఐ మీన్ ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడైతే సిఎండ్ఏజీకి సబ్మిట్ చేస్తారో, ఐ మీన్ ఆడిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వితిన్ 60 days లోపు ఏం చేయొచ్చు? సప్లిమెంటరీ ఆడిట్ని పర్ఫామ్ చేయొచ్చు, కండక్ట్ చేయొచ్చు. మే ఆర్ మే నాట్, మే కండక్ట్. ఓకే, సిఎండ్ఏజీ మే కండక్ట్ సప్లిమెంటరీ ఆడిట్. ఓకేనా? నెక్స్ట్, మరి సిఎండ్ఏజీకి ఏమైనా రైట్స్ ఉంటాయా సార్ అంటే, ఉంటాయి సార్. నీ ఇష్టం, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళైనా ఏ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అయినా చెక్ చేసుకోవచ్చు, కావాలంటే ఇన్స్పెక్ట్ చేయొచ్చు, నీకు అది ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి అడగొచ్చు. సో ఇలా డిఫరెంట్ పవర్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. ఎవరికి సార్? సిఎండ్ఏజీ. మరి సిఎండ్ఏజీని ఎవరు అపాయింట్ చేస్తారంటే, సింపుల్ సార్, ప్రెసిడెంట్ సార్. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎవరిని? సిఎండ్ఏజీని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. మరి సిఎండ్ఏజీ టెన్యూర్ ఎంత సార్ అంటే 6 years or 65 years, whichever is earlier.
6 years or 65 years, whichever is earlier. అయితే 6 years ఉంటాడు మ్యాక్సిమం టెన్యూర్, ఆర్ 65 years whichever is earlier. ఒకవేళ 6 years లోపే అంటే 4th year కంటిన్యూ చేస్తున్నప్పుడే మనోడికి 65 years వచ్చేసినాయి అనుకోండి, రిటైర్ అయిపోవాల్సింది, ఇంకా అయిపోయింది అంటాం, టర్మ్ అయిపోయినట్టు. మ్యాక్సిమం 65 years వరకు మాత్రమే చేయగలరు. ఓకేనా, క్లియర్ సార్? ఇస్ ఇట్ క్లియర్? సో ఈయన ఇంకా ఏమంటారు సార్ అంటే కేర్ టేకర్ ఆఫ్ నేషనల్ పర్సన్ కూడా అంటారు, కేర్ టేకర్. సో ఎందుకు సార్ అంటే ఆడిట్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఏంటి సార్, వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేవాళ్ళు ఎటువంటి ఫ్రాడ్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తారా లేదని చెప్పి మనడే కదా చెక్ చేసేది. సో అందుకే ఈయన ఏమంటారు సార్ అంటే కేర్ టేకర్ ఆఫ్ నేషనల్ పర్స్. ఇస్ ఇట్ క్లియర్? చూసుకోండి ఇంకా చూడండి సార్. Who audits the receipts and expenditure of the government of India and the state government, including those bodies authorized substantially financially by the government. అంటే ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ మేజర్గా ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది అనుకోండి, అంటే ఏంటి సబ్స్టాన్షియలీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్. సో మ్యాక్సిమం ఎవరు సార్ అక్కడ ఆ పోర్షన్ ఉంది అంటే ఎవరి పోర్షన్ ఉంది సార్ అంటే గవర్నమెంట్ది ఉంది. సో అవి కూడా ఎవరు చూసుకుంటారు, సిఎండ్ఏజీ. ఈయన ఏమంటారు సార్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈయన ఏమంటారు సార్ ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే ఇండిపెండెంట్ ఆడిటర్ అన్నట్టు, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ గవర్నమెంట్. ఈజ్ అ క్లియర్? నెక్స్ట్ చూడండి సార్, హీ మే కండక్ట్ సప్లిమెంటరీ ఆడిట్ ఆఫ్ అ గవర్నమెంట్ కంపెనీస్. చెప్పాం కదా, హీ మే కండక్ట్ సప్లిమెంటరీ ఆడిట్. నెక్స్ట్ ఏంటి సార్, ఎనీ ఎన్బిఎఫ్సి ఆర్ ఇన్ విచ్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఈక్విటీ షేర్ at least 51% are subsidiary companies of existing government companies. అంటే ఏంటి సార్, జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో గవర్నమెంట్ యొక్క హోల్డింగ్ అనేది 51% అంతకంటే ఎక్కువ ఉంటాయి, అంటే మోర్ దాన్ 50% ఉంటే సచ్ కంపెనీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గవర్నమెంట్ కంపెనీ. దెన్ ఆల్సో సిఎండ్ఏజీ విల్ ఆడిట్ దట్ పర్టికులర్ కంపెనీ. అది ఏదైనా ఉంది. So CNA is the guardian or caretaker of the national purse. He is appointed by the President of India for a tenure of 6 years or 65 years, whichever is earlier. So please note that small correction. Okay. బుక్స్ ఈరోజు మీకు పంపించేస్తారు, ఈరోజు ఈవినింగ్కి పోస్ట్ చేసేస్తారండి. ఓకేనా, సో డోంట్ వరీ. నెక్స్ట్ ఏంటి సార్, రోల్ ఆఫ్ సిఎండ్ఏజీ. చూడండి సార్, కంపైలేషన్ ఆఫ్ అకౌంట్స్. అది ఎవరి అకౌంట్స్, అది యూనియన్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ కీపింగ్ ఆఫ్ అకౌంట్స్. కీపింగ్ సచ్ అకౌంట్స్ ఇన్ రిలేషన్ టు ఎనీ మ్యాటర్ స్పెసిఫైడ్ ఇన్ ద అబోవ్ క్లాజ్ యాజ్ మే బీ నెసెసరీ. సో ఏ అకౌంట్స్ అయినా మనకి కావాల్సిన రిలేటెడ్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నా సరే కావాలంటే ఏం చేయొచ్చు సార్, ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేయొచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, అకౌంట్స్ని మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ సిఎండ్ఏజీ ప్రిపేర్ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ గవర్నర్ ఆఫ్ స్టేట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యూనియన్ టెరిటరీస్. అంటే ఏంటి సార్ అంటే చూడండి, సిఎండ్ఏజీ రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరికి సబ్మిట్ చేయాలంటే సార్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ అనుకోండి ప్రెసిడెంట్కి, స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ అనుకోండి గవర్నర్కి, యూనియన్ టెరిటరీస్ కానీ అదర్ లోకల్ బాడీస్ అయితే కనుక ఎవరికి సార్ అంటే అడ్మినిస్ట్రేటర్సా, అంతే కదా, అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ హ్యావింగ్ అ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా, స్టేట్స్ అయితే గవర్నర్కి, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రెసిడెంట్కి, అంతేనా. చూడండి, అకౌంట్స్ ద ప్రెసిడెంట్ సార్. చూడండి ఇక్కడ సబ్మిట్, ఇక్కడ రాయండి యూనియన్ అకౌంట్స్ అని రాయండి. పోనీ యూనియన్ అంటే సెంట్రల్ అన్నట్టు. Governor of states and administrators of union territories having legislative assemblies. Okay, clear? Next, ఇంకా ఏం చేస్తారంటే he can give some assistance to the union and states. సో వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయొచ్చంట, అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఏదైనా హెల్ప్ కావాలంటే, అంటే ఏదైనా ఒక విషయంలో వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి కావాలంటే క్లారిఫై చేస్తారు. ఓకేనా. నెక్స్ట్, టు ఆడిట్ ఆల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో మనం 3 ఫండ్స్ గురించి మాట్లాడాం, కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. అవన్నీ కూడా ఏం చేస్తారు సార్, ఆడిట్ చేస్తారు.
ఓకేనా. ఏదైనా ఒక అమౌంట్ డిస్బర్స్ అయింది అనుకున్నది యాజ్ పర్ లీగల్గా డిస్బర్స్ అయిందో లేదో కూడా మనోడు చెక్ చేయాలి. ఓకేనా, క్లియర్ సార్. నెక్స్ట్ కంటింజెన్సీ, నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇవన్నీ కూడా ఏం చేయాలి సార్ మనోడు ఆడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ని పాయింట్స్ చాలు సార్. ఇప్పటికే 6, 7, 9 ఎక్కువైనాయా, చాలు. ఏంటి సార్ ఇది రోల్ ఆఫ్ C&A. సో మనం చెప్పుకున్న థియరీ సరిపోద్ది, స్టార్టింగ్లో చెప్పాం కదా. ఓకే, సో ఈ థియరీ సరిపోద్ది. క్లియర్ సార్, గుర్తుంటుందా? చెప్పండి. C&A గురించి ఏం తెలుసు మీకు? ఇంకా అసలు మీకు ఏం తెలుసు? C&A అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. హీ ఈస్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ద గవర్నమెంట్. హీ మే కండక్ట్ సప్లిమెంటరీ ఆడిట్. హీ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, హ్యావింగ్ ఎ టెన్యూర్ ఆఫ్ 6 years or 65 years, which ever is earlier. Okay, next ఏంటి సార్? he is the guardian or caretaker of a national purse. Okay, who audits the all receipts and expenditure related to the government. Who audits the ఇంకేం చేస్తారు సార్? ట్రేడింగ్ అకౌంట్ అవ్వచ్చు, P&L, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎట్సెట్రా. అండ్ he can check the ఏం చెక్ చేస్తారు సార్? వెదర్ ద అమౌంట్ డిస్బర్స్డ్ ఈజ్ ప్రాపర్లీ ఆర్ నాట్. చెక్ చేయాలి యాజ్ పర్ లీగల్ ఆర్ నాట్. ఇవే కదా మనం చేసే పనులు. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? యూ కెన్ ఆల్సో ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అసిస్టెన్స్ టు ద గవర్నమెంట్. నెక్స్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి సార్? సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ అయితే ప్రెసిడెంట్కి, స్టేట్ గవర్నమెంట్ అయితే గవర్నర్కి, యూనియన్ టెరిటరీస్ కానీ ఇవన్నీ అయితే కనుక అడ్మినిస్ట్రేటర్స్ హ్యావింగ్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంతే సార్, సింపుల్ బచ్చా క్వశ్చన్, చాలు ఇంకా అది. నెక్స్ట్ పవర్స్ అంటాడు. సో రోల్స్, పవర్స్ ఇంకా మీరు కలిపి రాసేయచ్చు. ఫస్ట్ ఏంటంటే సార్, టు ఇన్స్పెక్ట్ ఎనీ ఆఫీస్. మనం ఆల్రెడీ మాట్లాడాం కదా, ఇన్స్పెక్ట్ చేయొచ్చు. నీకు ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా, అది స్టేట్ గవర్నమెంట్ అవని, సెంట్రల్ గవర్నమెంట్ అవని, యూనియన్ టెరిటరీ అవని, ఏదైనా కూడా మీరు ఏం చేయొచ్చు సార్? ఏ ఆఫీస్కి వెళ్ళైనా మీరు ఇన్ఫర్మేషన్ని అడగొచ్చు. మీకు ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఏదైనా మీకు అకౌంట్స్, డాక్యుమెంట్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది, ఓకేనా. సో మీ డ్యూటీ పర్ఫామ్ చేసేటప్పుడు మీకు ఏదైనా ఆడిట్ ఎక్స్టెండ్ చేయాలనిపించింది, ఇంకా ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలి, సో కావాలన్నా కూడా మీరు వెళ్ళి వాళ్ళని అడగవచ్చు, ఓకేనా. లేదా ఒక పర్సన్ పంపించి మీకు సపోజ్ ఎగ్జాంపుల్ ఇన్స్పెక్షన్ కోసం ఒక పర్సన్ పంపించారు, ఓకే. ఇప్పుడు ఏం చూడండి అక్కడ పాయింట్. ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయమని పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సో మీకు ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడో ఉంది, సో ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేయాలి ఆ డాక్యుమెంట్స్ అన్నీ. టు పుట్ సచ్ క్వశ్చన్స్ ఆర్ మేక్ సచ్ అబ్జర్వేషన్స్ యాజ్ మీ కన్సిడర్ నెసెసరీ టు ద పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఆఫీస్. సో ఆఫీస్ సంబంధించి పర్సన్ ఇన్ఛార్జ్ ఎవడైతే ఉంటాడో వాడిని కావాలంటే మీరు క్వశ్చన్స్ అడగవచ్చు, అబ్జర్వేషన్ చేయొచ్చు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ వాటిని అడిగి తీసుకోవచ్చు, ఓకేనా. క్లియర్ సార్? అల్టిమేట్గా ఏం ప్రిపేర్ చేస్తారు? రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. అది C&AG. ఇస్ ద క్లియర్? నేను అర్థమవుతుందా? క్లారిటీ వస్తుందా? సో మీరు ఏం చేయాలంటే, నేను క్వశ్చన్ అయిపోగానే ఒకసారి పాజ్ చేసుకొని ఇమీడియట్గా ఒకసారి క్లాస్ క్లోజ్ చేసుకొని సో ఏం చెప్పారు ఒకసారి రివైజ్ చేసుకోవాలి. సో అలా మెమరైజ్ చేసుకుంటే ఈజీగా థియరీ అనేది గుర్తుంటుంది, ఓకేనా. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఓకేనా. సో చూడండి సార్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏం లేదు సార్, ఇట్స్ ఏ కమిటీ ఆఫ్ సెలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, ఆ మెంబర్స్లో కొంతమందిని మాత్రం మనం సెలెక్ట్ చేసి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఫామ్ చేస్తాం. ఎవరు సార్ అంటే కాన్స్టిట్యూట్ బై పార్లమెంట్ ఆఫ్ ఇండియా. పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు సార్? లోక్సభ, రాజ్యసభ, 2 హౌసెసే కదా. 2 హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఏంటి సార్? లోక్సభ, రాజ్యసభ. సార్ మరి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎందుకు సార్ అంటే C&AG ఉంది కదా అంటే, C&AG ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా వీళ్ళు ఎలా వర్క్ని పర్ఫామ్ చేస్తున్నారు ఇవి చెక్ చేయడం కోసం ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. చూడండి, ఈవెన్ దో ద C&AG ఈస్ టు ఆడిట్ ద అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అకౌంట్స్ని ఆడిట్ చేసినప్పటికీ, అండ్ ఆల్సో టు ఎన్ష్యూర్ ద ప్రొప్రైటీ ఆఫ్ ద మనీ స్పెండ్. ప్రొప్రైటీ అంటే ఏంటి సార్ అంటే రీజనబుల్నెస్ లేదా అప్రాప్రియేట్నెస్ అంటాం. ఏదైనా ఒక మనీ స్పెండ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ డెఫినెట్లీ అది వాళ్ళ ఓన్ మనీలాగా ట్రీట్ చేసుకొని, ఓకే, పబ్లిక్ మనీలాగా ట్రీట్ చేసుకొని అంటే ఏంటి చాలా ప్రాపర్గా దాన్ని ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెడుతున్నారా లేదా, ఓకే, అలా ఉంటే దాన్ని ప్రాపర్టీ అంటారు. అలా చేస్తున్నారా లేదా చెక్ చేయాలి. చెక్ చేస్తున్నప్పటికీ ఎవరు చూసుకుంటారు అవన్నీ? C&AG, ఓకే. ఎట్ అయినప్పటికీ కూడా
its report is further examined by the special committee is known as Public Accounts Committee. Okay na? Clear sir? Public Accounts Committee is a committee of చెప్పండి సార్, రిపీట్ చేయండి. Public Accounts Committee is a committee of selected members of a parliament. ఏంటి సార్? Selected members of a parliament constituted by Parliament of India. Even the CND is examine the audit the books of accounts and also to ensure the propriety of the money spent. Yet its report is further examined by the special committee is known as Public Accounts Committee. మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఎవరు ఉంటారు సార్ అంటే మెంబర్స్ అన్నాం కదా, ఎంతమంది చూడండి. ఓకే చూద్దాం. నెక్స్ట్ ఇంకో పాయింట్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు. ఎగ్జామిన్ ద అకౌంట్స్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఆర్ థరోలీ ఎగ్జామిన్డ్ అండ్ ఎన్ష్యూర్ ద పార్లమెంటరీ లిమిట్స్ ఆర్ నాట్ బ్రీచ్డ్. అంటే ఏంటి సార్? గవర్నమెంట్ అకౌంట్స్ని ఎగ్జామిన్ ద అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఆర్ థరోలీ ఎగ్జామిన్డ్. నెక్స్ట్ ఎన్ష్యూర్ ద పార్లమెంట్ లిమిట్స్ ఆర్ నాట్ బ్రీచ్డ్. సో పార్లమెంట్ లిమిట్స్ని బ్రీచ్ అవ్వకుండా, సో దానికోసం ఈ కమిటీని ఫామ్ చేశారు. సో బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ద కమిటీ ఏంటి సార్ అంటే, ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయినప్పుడు ఆ ఎక్స్పెండిచర్ అనేది పర్టికులర్ పర్పస్ కోసం యూస్ చేశారా లేదా, ఓకే ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి దానికోసం ఆ మనీని యూస్ చేశారా లేదా, లేదంటే ఎనీ అదర్ పర్సనల్ పర్పస్కి యూస్ చేసుకున్నారా, అవి చూసుకోవాలి. మెయిన్గా ఏంటంటే దాని పర్పస్కి యూస్ చేశారో లేదు చూడాలి, దానికోసం ఈ కమిటీ. మరి అందులో ఎంతమంది ఉంటారు సార్ చూడండి. ద కమిటీ కన్సిస్ట్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 22 మెంబర్స్. ఎంతమంది అండి? 22 మెంబర్స్. ఎంసీక్యూకి ఇంపార్టెంట్, నాట్ మోర్ దాన్ 22 మెంబర్స్. మరి 22లో 15 ఫ్రమ్ లోక్సభ, 7 ఫ్రమ్ రాజ్యసభ. 15 ఫ్రమ్ లోక్సభ, 7 ఫ్రమ్ రాజ్యసభ. అయితే ప్రజెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇస్ ఎ జాయింట్ కమిటీ ఆఫ్ 2 హౌసెస్. అంతే కదా, మరి ప్రజెంట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఎలా ఫామ్ చేశారు? జాయింట్ కమిటీ ఆఫ్ 2 హౌసెస్. అంతే కదా, లోక్సభ రాజ్యసభ ఇద్దరు మెంబర్స్ ఉన్నారు కదా, అందుకే దాన్ని ఏమన్నాడు? జాయింట్ కమిటీ ఆఫ్ 2 హౌసెస్. ఓకే నెక్స్ట్ చూడండి సార్, ద చైర్మన్ ఇస్ అపాయింట్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఎవరు సార్ చైర్మన్ అపాయింట్ చేసేది? స్పీకర్ ఆఫ్ లోక్సభ ఫ్రమ్ అమాంగెస్ట్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ. సో లోక్సభ మెంబర్స్ నుంచి ఈ లోక్సభ స్పీకర్ అనేవాడు చైర్మన్ని అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ 1967 నుంచి చైర్మన్ అనేవాడు అపోజిషన్ నుంచి సెలెక్ట్ చేయబడుతున్నారు. ఇంతకుముందు మాత్రం ఇట్స్ ఏ మెంబర్ ఆఫ్ రూలింగ్ పార్టీ. ఎర్లియర్ ఇట్ వాజ్ హెడెడ్ బై ఏ మెంబర్ ఆఫ్ రూలింగ్ పార్టీ. ఓకేనా, క్లియర్ సార్? ఇంకో పాయింట్, ఒక మినిస్టర్ అనేవాడు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మెంబర్కి అవ్వడానికి ఎలిజిబిలిటీ లేదంట. చూడండి సార్, ఇట్ ఈస్ నోట్ దట్ మినిస్టర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఎలెక్ట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ అ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఒకవేళ మెంబర్ అయిన తర్వాత ఒకవేళ మినిస్టర్ అయితే ఇమీడియట్లీ సీజెస్ టు బి మెంబర్ ఆఫ్ ద కమిటీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. ఏ రోజైతే వాడు మినిస్టర్ అవుతాడో ఆ రోజు నుంచి మెంబర్ కింద వాడు ఉండడానికి వీల్లేదు. తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టేయాలి, పక్కెళ్ళి ఆడుకోమని చెప్పాలి. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ రోల్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి సార్, ఎగ్జామినేషన్ ఆఫ్ సిఎన్డిజీ రిపోర్ట్. ఏంటండి? ఎగ్జామినేషన్ ఆఫ్ సిఎన్డిజీ రిపోర్ట్ ఆల్రెడీ పైన చూసాం కదా, పైన రెస్పాన్సిబిలిటీస్ చదువుకున్నాం కదా, అవి రాసిన సరిపోద్ది. దాంతోపాటు నెక్స్ట్ రోల్ రిగార్డింగ్ అనాథరైజ్డ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్. సో ఏదైనా ఎక్స్పెండిచర్ ఉందంటే అది ఇంటెండెడ్ పర్పస్ కోసం యూస్ చేయాలి, అంతేగాని వేరే అదర్ పర్పస్ కోసం యూస్ చేయకూడదు. అండ్ ఆల్సో అనాథరైజ్డ్ ఆథరైజేషన్ లేకుండా ఏ ఎక్స్పెండిచర్ అనేది ఇన్కర్ అవ్వకూడదు. అండ్ ఆల్సో అవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ కూడా ఇన్కర్ అవ్వద్దంట. లిమిట్ శాంక్షన్ చేస్తారు కదా, ఆ లిమిట్లోనే కంప్లీట్ అవ్వాలి. కావాలని ఎక్కువ ఖర్చు పెట్టడం, ఆ డబ్బుల్ని మీరు తీసుకెళ్ళి దాచేసుకోవడం అట్లాంటివి చేయకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ రోల్ రిగార్డింగ్ స్పెండింగ్ ఆఫ్ మనీ బై మినిస్ట్రీస్. ఏంటి సార్? రోల్ రిగార్డింగ్ స్పెండింగ్ ఆఫ్ మనీ బై మినిస్ట్రీస్. సో వాళ్ళు స్పెండ్ చేసేటువంటి మనీ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంటే అనవసరమైన వాటికి పోకుండా, ఓకే అనవసరమైన ఖర్చులు చేయకుండా పర్టికులర్ పబ్లిక్ కోసమే యూస్ చేయాలి ఆ మనీ కూడా. ఓకేనా, నెక్స్ట్ స్క్రూటనైజింగ్ ద ఆడిట్ రిపోర్ట్స్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్. స్క్రూటనైజింగ్ అంటే ఏంటి సార్? చెక్ చేయడం, నథింగ్ బట్ పబ్లిక్ కార్పొరేషన్ సంబంధించి ఆడిట్ రిపోర్ట్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పబ్లిక్ కార్పొరేషన్స్ అండ్ మినిస్ట్రీస్ యొక్క వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది చెక్ చేయాలి, వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా.
సో వాళ్ళ వర్క్ని కూడా ఏం చేయాలి సార్, చెక్ చేయమని చెప్తున్నాడు. అండ్ ఆల్సో ఆడిట్ చేయమంటున్నాడు అంతే. ఎన్ని పాయింట్స్ సార్? ఫస్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అయిపోయిందా? ఓకే రైట్. చూడండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏంటి సార్? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇస్ ఏ మెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఏంటండి? సెలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, కాన్స్టిట్యూట్ బై పార్లమెంట్ ఆఫ్ ఇండియా. రైటా? మరి ఇది ఎందుకు సార్ అంటే ఆల్రెడీ సిఎండి ఎందుకంటే ఎట్ అయినప్పటికీ కూడా ఏంటి సార్, ఫర్దర్గా ఎగ్జామిన్ చేయడం కోసం ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఫామ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏంటి సార్, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆడిట్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఎగ్జామిన్ చేయాలి, థరోగా ఎగ్జామిన్ చేయాలని చెప్పాడు. అంతేనా? నెక్స్ట్ ఇందులో కంపోజిషన్ చూస్తే ఎంతమంది ఉండాలి సార్? మ్యాక్సిమం 22 మెంబర్స్ ఉండాలి. అందులో 15 ఏమో లోక్సభ, 7 ఏమో రాజ్యసభ. ఓకే, అందుకే దీన్ని ఏమన్నారు సార్? దీన్ని ఏమన్నారు? జాయింట్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. అంతేనా? జాయింట్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. చైర్మన్ అనేవాడిని ఎవరు అపాయింట్ చేస్తారు సార్? లోక్సభ స్పీకర్. చైర్మన్ అపాయింట్ బై లోక్సభ స్పీకర్ అమాంగ్ ద లోక్సభ మెంబర్స్. ఓకే, సిన్స్ 1967 నుంచి ఏంటి సార్ అంటే అపోజిషన్ నుంచి సెలెక్ట్ చేయబడుతున్నారు చైర్మన్ అనేవాడు. ఇంతకుముందు ఎర్లియర్ ఇట్ వాజ్ హెడెడ్ బై రూలింగ్ పార్టీ. ఓకే, ఒక మెంబర్ అనేవాడు, ఒక మినిస్టర్ అనేవాడు మెంబర్ కింద అపాయింట్ అవ్వచ్చు అంటే లేదు సార్. కానీ ఒకవేళ మెంబర్ అయిన తర్వాత ఒకవేళ మినిస్టర్ అయితే మాత్రం ఇమీడియట్లీ సీజెస్ టు బి ఏ మెంబర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. ఓకేనా? రోల్స్ ఏంటి సార్? రోల్ రిగార్డింగ్ ఏమేంటి సార్ చెప్పండి అమ్మ కార్తీక్ చెప్పు. స్క్రూటనైజింగ్ ద రిపోర్ట్సా? ఆడిట్ రిపోర్ట్స్. ఓకే, నెక్స్ట్ స్క్రూటనైజింగ్ ద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ పబ్లిక్ ఆపరేషన్సా? ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఎగ్జామినింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్సా? ఓకే, ఇంకేంటమ్మా? ఫస్ట్ ఏంటి చూడండి, ఎగ్జామినేషన్ ఆఫ్ సిఎండిజీ రిపోర్ట్. సిఎండిజీ ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని ఎగ్జామిన్ చేయాలి. ఫస్ట్ వన్ ఎగ్జామిన్ ద సిఎండిజీ రిపోర్ట్. నెక్స్ట్ రోల్ రిగార్డింగ్ ద అనాథరైజ్డ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్. రోల్ రిగార్డింగ్ అనాథరైజ్డ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ రోల్ రిగార్డింగ్ ద స్పెండింగ్ మనీ బై మినిస్ట్రీస్. స్క్రూటనైజింగ్ ద ఆడిట్ రిపోర్ట్స్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్స్. స్క్రూటనైజింగ్ ద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్స్. క్లియర్ సార్? క్లియర్. నెక్స్ట్ గసబ్. ఏంటి సార్ గసబ్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అడ్వైజరీ బోర్డ్. సార్ మరి ప్రతిదానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ లానే ఇక్కడ కూడా గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో అది ఎవరు సార్ అంటే చెప్పింది ఈ గసబ్. ఈ గసబ్ని మరి ఎవరు కాన్స్టిట్యూట్ చేశారు సార్ అంటే చూడండి, బై సిఎండిహెచ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గసబ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై సిఎండిహెచ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ చూడండి సార్, ఓకే సార్ చూడండి గసబ్ కదా, చెప్పండి సార్. గసబ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై సిఎండిహెచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరు సార్? విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంతేనా? చెప్పండి సార్. గసబ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై సిఎండిహెచ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్ చూడండి, ద బోర్డ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ దేనికంట చూడండి సార్, రీజన్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్. ఏంటంటే సార్, టు ఎస్టాబ్లిష్ అండ్ ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్. సో గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం లేదా ఎస్టాబ్లిష్ కోసం, సో ఈ స్టాండర్డ్స్ని ఫామ్ చేయడం కోసం, అట్ ద సేమ్ టైం ఇంప్రూవ్ చేయడం కోసం కూడా ఈ బోర్డ్ని కాన్స్టిట్యూట్ చేశారు. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ఆల్సో ఎన్హాన్స్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్. సో దీనికోసం బోర్డు అనేది కాన్స్టిట్యూట్ చేశారు. చెప్పండి సార్, ఒకసారి రిపీట్ చేయండి అమ్మా. ఓకే, ద బోర్డ్ వాస్ కాన్స్టిట్యూటెడ్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఎన్హాన్స్ ద అకౌంటబిలిటీ మెకానిజమ్స్. ఈజ్ దట్ క్లియర్? నెక్స్ట్, ద డెసిషన్ టు సెటప్ గసబ్ వాస్ టేకెన్ ఇన్ ద backdrop of new priorities emerging in the public finance management and to keep pace with the international trends. ఏంటి సార్ అది? ఎందుకు సార్ ఈ గసబ్ని
తీసుకొచ్చారండి. చూడండి, ద డెసిషన్ టు సెటప్ గసబ్ని సెటప్ చేయడానికి డెసిషన్ ఎందుకు సార్ అంటే వాస్ టేకెన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ న్యూ ప్రయారిటీస్. కొన్ని న్యూ ప్రయారిటీస్ని అవి వెనకబడిపోయినాయి అనమాట. సో దానికోసం ఆ న్యూ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్ డ్రాప్లో ఉండడం వల్ల సో దాన్ని తీసుకురావడం కోసం ఈ గసబ్ని సెటప్ చేశారు. ఎమర్జింగ్ ఇన్ ద పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. ఓకే, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కొన్ని న్యూ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్ డ్రాప్ అంటే వెనకబడిపోయింది అన్నట్టు. సో దాన్ని తీసుకురావడం కోసం సో దీన్ని సెటప్ చేశారు. ఏంటి సార్ మరి ఆ న్యూ ప్రయారిటీస్ సార్ అంటే చూడండి సార్, గుడ్ గవర్నెన్స్, ఫిస్కల్ ప్రుడెన్స్, ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ స్పెండింగ్. గుడ్ గవర్నెన్స్ అంటే మేనేజ్మెంట్ అన్నట్టు. ఓకేనా, మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఫిస్కల్ ప్రుడెన్స్. సో జనరల్గా మనకి ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఫిస్కల్ డెఫిసిట్ విన్నారా? జనరల్గా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ కంటే నథింగ్ బట్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇన్కమ్ కంటే ఎక్స్పెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు సో దాన్ని అంటారంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఫిస్కల్ డెఫిసిట్. సో నథింగ్ బట్ ఫిస్కల్ ప్రుడెన్స్. సో దానికోసం ఎంత వస్తుంది, ఏంటి, ఎంత డెఫిసిట్ వచ్చే ఛాన్స్ ఉంది, సో ముందుగానే ఎస్టిమేట్ చేసుకోవాలి ఇవన్నీ. సో వాళ్ళకు ఉంటాయి అవన్నీ. నెక్స్ట్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ కూడా అండ్ ఆల్సో ద ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ స్పెండింగ్. సో పబ్లిక్ మనీ మనం యూస్ చేస్తున్నాం, మనం అంటే గవర్నమెంట్. సో మరి అది ఎంత మనీ వచ్చిందో అంత మనీ యూస్ చేయాలి. సో కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు చెప్పకుండా వాళ్ళు పర్సనల్గా యూస్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మరి అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉన్నట్ట లేనట్ట? ట్రాన్స్పరెన్సీ లేనట్టు. సో దానికోసం అనమాట. సో ఇవి న్యూ ప్రయారిటీస్ ఫోకస్ ఆన్ ఏం సార్ అంటే ఇవి గుడ్ గవర్నెన్స్, ఫిస్కల్ ప్రుడెన్స్, ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ స్పెండింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి సార్, స్ట్రక్చర్ ఆఫ్ గసబ్. ఎవరుంటారు సార్ చూడండి, ద బోర్డ్ హ్యాస్ హై లెవెల్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద ఇంపార్టెంట్ అకౌంటింగ్ హెడ్స్. ద బోర్డ్ హ్యాస్ హై లెవెల్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద ఇంపార్టెంట్ అకౌంటింగ్ హెడ్స్. ఎవరు సార్ చూడండి. సో దానికి మనం చిన్న కోడ్ అనమాట. గుడ్ మార్నింగ్ డూ ఎఫ్ఆర్ఆర్. సో ఎర్లీ మార్నింగ్ మీరు లెగ్గానే ఏం చేయాలి, ఎఫ్ఆర్ సిఎఫ్ఆర్ కదా. సో మనం దాన్ని ఎఫ్ఆర్ ఆర్ స్క్వేర్. ఓకేనా. సో ఎర్లీ మార్నింగ్ మీరు లెగ్గానే ఎఫ్ఆర్ చదవాలి. ఈజ్ అ క్లియర్? సో జీ ఫర్ గవర్నమెంట్, ఎం ఫర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డి ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఎఫ్ ఫర్ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్, ఆర్ ఫర్ ఆర్బీ అండ్ ప్రీమియర్ అకౌంటింగ్ అండ్ ఆర్ ఫర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకేనా, చెప్పండి సార్ ఒకసారి రిపీట్ చేయండి. జీ ఫర్ గవర్నమెంట్, ఎం ఫర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గుడ్ మార్నింగ్ డూ, డి ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, నెక్స్ట్ డిఓ ఓ ఏముండదు కదా. నెక్స్ట్ ఎఫ్ఆర్ఆర్, ఎఫ్ ఫర్ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్, ఆర్ ఫర్ ఆర్బిఎన్ హెడ్స్, నెక్స్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. దీస్ ఆర్ ద ఆన్సర్. ఇవి స్ట్రక్చర్ ఆఫ్ గసబ్. ఇంపార్టెంట్ అకౌంటింగ్ హెడ్స్. ఓకేనా, క్లియర్ సార్? ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గసబ్. ఏంటి సార్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గసబ్ ఏంటంట? సో పైన ఆల్రెడీ పాయింట్ చూసాం మనం. టు ఇంప్రూవ్ లేదా టు ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నాం, లేదా ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అన్నాం, అండ్ ఇంప్రూవ్ ద అకౌంటబిలిటీ మెకానిజమ్స్. అకౌంటబిలిటీ అంటే ఏంటి సార్, జవాబుదారీతనం అంటారు కదా. సో యూ హ్యావ్ టు అకౌంటబుల్ వాట్ ఎవర్ ద అమౌంట్ స్పెండ్ బై ద గవర్నమెంట్. సో దానికోసం. నెక్స్ట్ టు ఫార్ములేట్ అండ్ ప్రపోజ్ స్టాండర్డ్స్, ఇంప్రూవ్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ యూజర్స్. ఏంటంటే సార్ ఇంకో పాయింట్ ఏమన్నాడు, ఇవంటి రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గసబ్ బోర్డ్. స్టాండర్డ్స్ని ప్రపోజ్ చేయాలి. అది దేనికోసం? దట్ ఇంప్రూవ్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ద యూజర్స్. యూజర్స్ యొక్క నీడ్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి సార్, ఆ ఫైనాన్షియల్ రిపోర్ట్స్కి ఏవైతే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మనం ప్రిపేర్ చేస్తామో దాని యూస్ఫుల్నెస్ని ఇంప్రూవ్ చేయాలి. నథింగ్ బట్ దాని మీనింగ్ ఏంటి సార్ అంటే ఇంకెక్కువ ఎఫెక్టివ్గా యూజర్స్కి అండర్స్టాండబుల్ వేలో ఉండాలి. అంతే సింపుల్. యూజర్స్కి బెటర్గా అండర్స్టాండ్ అయ్యే వేలో ఉండాలి. దానికోసం మనం స్టాండర్డ్స్ని ఫార్ములేట్ చేస్తాం. చెప్పండి సార్, టు ఫార్ములేట్ అండ్ ప్రపోజ్ స్టాండర్డ్స్ దట్ ఇంప్రూవ్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ యూజర్స్. టు కీప్ ద స్టాండర్డ్స్ కరెంట్ అండ్ రిఫ్లెక్ట్ చేంజెస్ ఇన్ ద గవర్నమెంట్ ఎన్వైర్న్మెంట్. ఏం సార్, టు కీప్ ద స్టాండర్డ్స్ కరెంట్. సో ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ప్రజెంట్ అదేం చేయాలండి సార్, టు రిఫ్లెక్ట్ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ ఎన్వైర్న్మెంట్. సో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సో
సో దాని సిచ్యుయేషన్ బేస్ చేసుకొని మనం కూడా చేంజ్ అవ్వడం కోసం మనకి బోర్డ్ అన్నట్టు. ఓకేనా, స్టాండర్డ్స్ ఏదో ఒక చేంజ్ చేయాల్సి వచ్చింది ఇమీడియట్గా బేస్డ్ ఆన్ గవర్నమెంట్ సిచ్యుయేషన్ బట్ సో చేయాలన్నట్టు దాని ప్రకారం అట్లా. నెక్స్ట్, టు ప్రొవైడ్ గైడెన్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాండర్డ్స్. సో స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు ప్రొవైడ్ గైడెన్స్ ఆల్సో. నెక్స్ట్, టు కన్సిడర్ సిగ్నిఫికెంట్ ఏరియాస్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇంపార్టెంట్ ఏరియాస్. నెక్స్ట్, టు ఇంప్రూవ్ ద కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంటైన్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఈ పాయింట్ ఆల్మోస్ట్ సేమ్. ఓకేనా, క్లియర్ సార్? ఏం సార్ ఇది? రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గసబ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గసబ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ సార్, గుర్తుపెట్టుకోండి. ఏం సార్? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గసబ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. Sir, this board was constituted by C&AG with the help of, with the support of Government of India. Okay na, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ 2, దేనికోసం సార్ ఈ ఫార్మ్ ఇస్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్, ఫర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఇంకో పాయింట్ ఏంటి సార్? టు ఎన్హాన్స్ ద అకౌంటబిలిటీ మెకానిజమ్స్. ఇది మెయిన్గా పర్పస్. నెక్స్ట్, కొన్ని న్యూ ప్రయారిటీస్ని బ్యాక్డ్రాప్లో ఉన్నాయన్నీ తీసుకురావడం కోసం సో సెటప్ చేశారు. గసబ్ సెటప్, ద డెసిషన్ ఈస్ టు సెటప్ ద దేనికోసం సార్? బ్యాక్డ్రాప్ ఆఫ్ న్యూ ప్రయారిటీస్. మరి న్యూ ప్రయారిటీస్ ఏమని చెప్పాము సార్? చెప్పండి ఒకసారి. గుడ్ గవర్నెన్స్, ఓకే, ఫిస్కల్ ప్రుడెన్స్, ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఏంటి సార్? గుడ్ గవర్నెన్స్, ఫిస్కల్ ప్రుడెన్స్, నెక్స్ట్ ఎఫిషియన్సీ. అంతే, ఇవేనా మీరు చదివింది? క్లియర్ సార్? ఓకేనా, అవి న్యూ ప్రయారిటీస్. నెక్స్ట్ ఇంకా పాయింట్స్ ఏం చెప్పాం సార్? ఇంకా పాయింట్స్. నెక్స్ట్ ఏంటి? రెస్పాన్సిబిలిటీసేనా? ఓకే, రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ సేమ్ అక్కడ చదివిన పాయింట్ ఇక్కడ కూడా వస్తుంది. నెక్స్ట్ ఏంటి సార్? టు ఇంప్రూవ్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. To provide guidance sir for implementation of standards. Next, to keep the standards current and reflect changes in the government environment. To focus on the significant areas of accounting to improve the common understanding of users అన్నట్టు. ఓకేనా, క్లియర్ సార్? ఓకే, క్లియర్ సార్? సో ఇది ఏం సార్? గసబ్. నెక్స్ట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ సార్. పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, లాస్ట్ అటెంప్ట్లో మాత్రం రాలేదు, బట్ ఈ అటెంప్ట్లో పక్కా వస్తుంది, చూసుకోండి మరి. ఓకే, మనకేంటి సార్ అంటే ఇక్కడ ఈ గసబ్ అనేది ఏం చేసిందంటే కొన్ని స్టాండర్డ్స్ని ఇష్యూ చేసింది. ఏంటి సార్? కొన్ని స్టాండర్డ్స్. ఒకటి ఐగ్యాస్లు. ఫస్ట్ వన్ ఏంటి సార్? ఇండియన్ గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ IGFRS. సార్ మరి ఐగ్యాస్ IGFRS దేనికోసం సార్ అంటే ఎవరైతే గవర్నమెంట్ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతుందో వాళ్ళకి ఐగ్యాస్ అప్లై అవుతుంది. ఎవరైతే అక్రూయల్ కాన్సెప్ట్ ఫాలో అవుతారో వాళ్ళకి IGFRS ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అది వాళ్ళు చెప్పింది. ఏమేంటి సార్? ఐగ్యాస్ IGFRS, ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అది. ఓకేనా, క్లియర్ సార్? ఓకే, సో మొత్తం మనకి ఐగ్యాస్లు ఎన్ని ఉన్నాయి అంటే సార్ 6 ఐగ్యాస్లు ఉన్నాయి. 6 ఐగ్యాస్. IGFRSలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే జస్ట్ 5 IGFRS ఉన్నాయి. ఈ 6, 5, 11 చదివితే మనకు ఒక 8 మార్క్స్ వస్తాయి. ఈ 11 చదివితే 8 మార్క్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కా. టోటల్గా గవర్నమెంట్ అకౌంటింగ్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి సార్? 16 మార్క్స్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ అకౌంటింగ్ నుంచి 16 మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం కదా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో వాటి నుంచి మ్యాక్సిమం ఒకటి వస్తుంది, నెక్స్ట్ దీని నుంచి ఇంకోటి, అంతే. ఓకేనా, క్లియర్ సార్? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ చూడమ్మా, ఐగ్యాస్ IGFRS. ప్రజెంట్ అయితే ఐగ్యాస్ కదా, చూడండి సార్.
ఎన్ని ఐగెస్లు ఉన్నాయి మొత్తం? ఐగెస్ 1 2 3 నెక్స్ట్ 7 9 10 6 ఐగెస్. మ్యాక్సిమం ఐగెస్ నుంచి వస్తుంది ఎక్కువ. చూడండి ప్రజెంట్ ఇవే కదా ఫాలో అయ్యే వాళ్ళు. సో చూడండి ఫస్ట్ ఐగెస్ 1 ఏంటి సార్ నేమ్? గ్యారంటీస్ గివెన్ బై ద గవర్నమెంట్. నథింగ్ బట్ సార్ గ్యారంటీస్ గివెన్ బై. రిపీట్ చేయాలి సార్, థియరీ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. యూ హ్యావ్ టు రిపీట్ ద ఆన్సర్స్. ఓకే, ఏవైతే నేను చెప్పేవి రిపీట్ చేయాలి. మీరు క్లాస్ వినేటప్పుడు ఏం చేయాలి సార్? రిపీట్ చేసుకుంటూ ఉండాలి చెప్పేటప్పుడే. నేను రివైజ్ చేస్తా థియరీ పక్కాగా. సో మీరు ఏం చేయాలి చెప్పేటప్పుడు? రిపీట్ చేసుకోవాలి. ఓకే, లేదా పాజ్ చేసి రిపీట్ చేసుకోవాలి అట్లా. ఓకేనా? ఇస్ దట్ క్లియర్? సో చూడండి ఐగెస్ 1 ఏంటి సార్? గ్యారంటీస్ గివెన్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఎవరు సార్? ఏ గవర్నమెంట్? యూనియన్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, యూనియన్ టెరిటరీసా, లోకల్ అథారిటీసా అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. అన్నీ గవర్నమెంటే కదా సార్. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్, నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ ఆర్ లోకల్ అథారిటీస్, మున్సిపాలిటీస్, పంచాయతీస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే సరే. సార్ చూడండి ఫస్ట్ గ్యారంటీస్ ఆర్ ఆల్సో గివెన్ బై ద యూనియన్ గవర్నమెంట్ అన్నాడు. యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. చూడండి కొన్ని కేసెస్ చెప్పాడు. ఓకే, క్వశ్చన్ 8 మార్క్స్కి ఇస్తే కనుక మీరు ఇదే రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో 8 మార్క్స్కి సఫిషియెంట్గా 1 పేజ్ ఒక 8 పాయింట్స్ వచ్చేలాగా రాయండి సరిపోద్ది. దేనికోసం చూడండి సార్? ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్. ఏంటండి? ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్. సో మనీ బారో చేసుకున్నారు, ఐ మీన్ అప్పు తీసుకున్నారు. సో దానిపైన మీరేం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే, సో దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. లేదు సార్ రీపేమెంట్ ఆఫ్ అ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అంతా బిజినెస్ క్లోజ్ చేస్తున్నారు, ఎవరు షేర్ క్యాపిటల్ వాళ్ళకి ఇచ్చేయాలి. అటువంటి కేసులో కూడా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. మా షేర్ హోల్డర్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి పర్టికులర్ కంపెనీలో, ఒకవేళ కనుక కంపెనీ ఒకవేళ క్లోజ్ అయిపోతే ఆ షేర్ క్యాపిటల్కి మేము గ్యారంటీ ఉంటాము అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చింది. ఎవరు సార్ గ్యారంటీ ఇచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఎ మినిమం యాన్యువల్ డివిడెండ్. సో మినిమం యాన్యువల్ డివిడెండ్ పే చేయాలి కదా కంపెనీ. సో దానికి కోసం కూడా కంపెనీ ఏం చేసింది సార్, గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే గ్యారంటీ ఇచ్చింది. ఇవన్నీ కేసెస్ అంతే. నెక్స్ట్ పేమెంట్ అగైన్స్ సప్లై ఫర్ రా మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ ఆన్ క్రెడిట్ బేసిస్. క్రెడిట్ బేసిస్ పైన మీరు మెటీరియల్ సప్లై చేయండి, ఒకవేళ వాళ్ళు పే చేయకపోతే మేము పే చేస్తామని చెప్పి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది అనమాట. ఇవి కొన్ని కేసెస్ అంతే. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ గ్యారంటీస్ ఆర్ ఆల్సో గివెన్ బై ద యూనియన్ గవర్నమెంట్ టు ద ఆర్బీఐ, అదర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో నాట్ ఓన్లీ అదర్ కంపెనీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, ఏమంటున్నాడు? ఆర్బీఐ అంట, అదర్ బ్యాంక్స్ కూడా ఇస్తాడు, అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ కావాలంటే ఏ గవర్నమెంట్కి ఇవ్వచ్చు? సెంట్రల్ గవర్నమెంట్కి, అదే స్టేట్ గవర్నమెంట్కి గ్యారంటీ ఇవ్వచ్చు. స్టేట్ గవర్నమెంట్ పర్టికులర్ ఒక లోన్ తీసుకుంటుంది, దానికి పర్టికులర్ ఏం కావాలి? గ్యారంటీ ఇవ్వచ్చు. ఎవరు? యూనియన్ గవర్నమెంట్. చూడండి గ్యారంటీస్ గివెన్ బై ద యూనియన్ గవర్నమెంట్ టు ద ఆర్బీఐ, బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దేనికంటే చూడండి ఫర్ పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. ఫర్ పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ. ఎవరు ప్రొవైడ్ చేస్తారు సార్ ఇది? క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది అంతేనా? అవునా? క్యాష్ క్రెడిట్ బ్యాంక్ అని ప్రొవైడ్ చేసేది నథింగ్ బట్ ఓవర్ డ్రాఫ్ట్ లాగా. ఓకేనా? సో దానికి కూడా గ్యారంటీ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఫైనాన్సింగ్ సీజనల్ అగ్రికల్చర్ ఆపరేషన్స్. సో సీజనల్ బేసిస్ పైన కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు, సో దానికోసం ఫైనాన్స్ ఉంది, ఫైనాన్స్ మనీ తీసుకున్నారు, దానికి గ్యారంటీ. లేదా ఫర్ ప్రొవైడింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంపెనీస్, కార్పొరేషన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అంటే ఏంటి సార్? సో పర్టికులర్ ఏం ప్రొవైడ్ చేస్తుందంట? వర్కింగ్ క్యాపిటల్ అంట. కొన్ని కంపెనీస్కి వర్కింగ్ క్యాపిటల్ కావాలి, డే టు డే యాక్టివిటీస్ని రన్ చేయడం కోసం మనీ కావాలి, దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటాం కదా. సో దానికోసం కూడా వీళ్ళు గ్యారంటీ ఇవ్వచ్చు. ఇవి కొన్ని కేసెస్. ఏంటి సార్? ఐ గ్యాస్ 1 ఏంటి సార్? గ్యారంటీస్ గివెన్ బై గవర్నమెంట్. ఓకే, ఎవరు ఇస్తారు సార్? యూనియన్ గవర్నమెంట్ ఇస్తుందంట. ఎవరు? ఓకే, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏంటి సార్? ఫస్ట్ వన్ ఏంటి? పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్. చెప్పండి సార్, రిపీట్ చేయండి. పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్. నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఏంటి? పేమెంట్ ఆఫ్ మినిమం యాన్యువల్ డివిడెండ్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి సార్? ఇంకోటి ఏం చెప్పాం?
సప్లైస్ ఆఫ్ రా మెటీరియల్ ఆన్ క్రెడిట్ బేసిస్, సప్లైస్ ఆన్ రా మెటీరియల్ ఆన్ క్రెడిట్ బేసిస్. అంతేనా? నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ ఇంకా ఎవరికి ప్రొవైడ్ చేస్తాను సార్ గ్యారంటీ? ఆర్బీఐ, అదర్ బ్యాంక్స్ అండ్ రిపీట్ చేయాలి సార్ నేను చెప్పేటప్పుడే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంతేనా? మళ్ళీ పర్పస్ దేనికోసం అంటే ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ. నెక్స్ట్ ఫైనాన్సింగ్ ఆఫ్ సీజనల్ బిజినెస్ ఆపరేషన్స్. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. సో వర్కింగ్ క్యాపిటల్ కోసం కూడా జనరల్గా ఈ పర్పసెస్ కోసం కొన్ని కేసెస్ చెప్పాడంతే ఏం ప్రొవైడ్ చేయొచ్చు? గ్యారంటీ చేస్తారు. ఎవరు? యూనియన్ గవర్నమెంట్. మరి గ్యారంటీ ఇచ్చారు, బాగానే ఉంది. గ్యారంటీ ఇచ్చినట్టు ఏం చేయాలి? ఆబ్జెక్టివ్ ఏం సార్ అంటే డిస్క్లోజ్ చేయాలి. చూడండి సార్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టాండ్ ఈ సెట్ ఆఫ్ ద డిస్క్లోజర్ నార్మ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్యారంటీస్ గివెన్ బై యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎంత గ్యారంటీ ప్రొవైడ్ చేశారు, అది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, యూనియన్ టెరిటరీస్ అవ్వచ్చు, ఎంత గ్యారంటీ ఇచ్చారు, ఎంత గ్యారంటీ ప్రొవైడ్ చేశారని చెప్పి డిస్క్లోజ్ చేయాలి. అట్లీస్ట్ ఏం చేయాలి సార్? డిస్క్లోజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి డిస్క్లోజర్స్. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ గ్యారంటీస్ హ్యావ్ బీన్ గివెన్ డ్యూరింగ్ ద ఇయర్. ఎంత ఇచ్చారు? న్యూ ఎడిషన్స్ ఏమైనా ఇచ్చారా? డిలీషన్స్ ఏమైనా అయిపోయినాయి? డిలీషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అవి గ్యారంటీ క్యాన్సిల్ అయిపోవడం అవ్వచ్చు, లేదంటే వాడు పేమెంట్ చేసినా మన గ్యారంటీ క్లోజ్ అయిపోద్ది కదా, సో అట్లా కూడా అవ్వచ్చు. లేదా ఎడిషన్గా ఏమైనా గ్యారంటీ ఇచ్చారా? ఓకే, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో ఎంత గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, అంటే ఎంత పెండింగ్ ఉన్నాయి అమౌంట్, గ్యారంటీ అమౌంట్. సో దానికి సంబంధించి అమౌంట్స్ డిస్క్లోజ్ చేయాలి. ఓకే, ఎంత అమౌంట్ ఆఫ్ గ్యారంటీ ఇచ్చారు, ఎంత డిశ్చార్జ్ అయింది, ఇంకెంత డిశ్చార్జ్ అవ్వాలి కరెంట్ ఇయర్లో. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి, డిస్క్లోజ్ చేయాలి. ఎఫెక్టివ్ డేట్ సార్, డేట్ ఎప్పుడంటే సార్ 1/4/2010 నుంచి అప్లికేబుల్ అన్నట్టు ఎఫెక్టివ్ డేట్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ సింపుల్ సార్, ఐ గెస్ వన్ రిపీట్ చేయండి. ఇప్పటివరకు మీరు చదవకపోయినా పర్లేదు, ఫస్ట్ టైం అయినా పర్లేదు, డెఫినెట్లీ యూ విల్ లెర్న్. ఓకేనా సార్? గ్యారంటీస్ గివెన్ బై గవర్నమెంట్. అంతేనా? గ్యారంటీస్ గివెన్ బై గవర్నమెంట్. ఎవరు సార్? యూనియన్ గవర్నమెంట్. ఓకే, పర్పస్ ఏంటి? కొన్ని కేసెస్ చెప్పామంతే మనం. ఏంటి సార్? పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్ అని, ఓకే, పేమెంట్ ఆఫ్ మినిమం యాన్యువల్ డివిడెండ్ అని, రీపేమెంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అని, లేదా సప్లైస్ ఆన్ క్రెడిట్ బేసిస్ అని. నెక్స్ట్ అండ్ ఆల్సో ప్రొవైడ్ టు ద ఆర్బీఐ, బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. పర్పస్ ఏంటి సార్ అక్కడ? పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ, ఫైనాన్సింగ్ సీజనల్ ఆపరేషన్స్ అండ్ ఆల్సో ఫర్ వర్కింగ్ క్యాపిటల్. అంతేనా? క్లియర్ సార్? ఆబ్జెక్టివ్ ఏంటి? డిస్క్లోజ్ చేయాలి ఎంత గ్యారంటీ ప్రొవైడ్ చేశారు. సో కరెంట్ ఇయర్ ఎంత గ్యారంటీ ఇచ్చారు, ఎంత ఎడిషన్గా ఇచ్చారు, ఎంత డిశ్చార్జ్ అయింది, ఎంత డిశ్చార్జ్ అవ్వలేదు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమౌంట్ రూపంలో కూడా మీరు డిస్క్లోజ్ చెయ్యాలి. ఎఫెక్టివ్ డేట్ 1/4/2010. క్లియర్ సార్? సో నేర్చేసుకోవచ్చు సార్, సింపుల్ విని నేర్చేసుకోవచ్చు మ్యాక్సిమం. నెక్స్ట్ ఐ గెస్ 2. ఏం సార్ ఐ గెస్ 2? అకౌంటింగ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఏం సార్? అకౌంటింగ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఇక్కడ ఒక గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్కి ఏం చేస్తుందంటే అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఏం సార్? అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, లేదా డొనేషన్ ఇస్తుంది, లేదా కంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. ఎవరు సార్? ఒక గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్కి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి, లేదా స్టేట్ గవర్నమెంట్ లోకల్ అథారిటీకి. ఓకేనా సార్? చూడండి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అంటే చూడండి, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఆర్ పేమెంట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ అసిస్టెన్స్, డొనేషన్ అండ్ కంట్రిబ్యూషన్స్ మేడ్ బై వన్ గవర్నమెంట్ టు అనదర్ గవర్నమెంట్ బాడీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఇండివిజువల్. అంటే ఏంటి సార్? వన్ గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్కి ఏం ప్రొవైడ్ చేస్తుందమ్మా? అసిస్టెన్స్ అవ్వచ్చు, లేదా డొనేషన్స్ ఆర్ కంట్రిబ్యూషన్స్. ఓకే, నెక్స్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చూడండి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ గివెన్ ఫర్ దేనికోసం ఇస్తారు సార్ అంటే ఫర్ స్పెసిఫైడ్ పర్పస్, ఒక స్పెసిఫిక్ పర్పస్, అంటే ఒక పర్టికులర్ ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలి పబ్లిక్ సర్వీస్ కోసం. సో దానికోసం గ్రాంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరు సార్ అంటే గవర్నమెంట్. ఓకే, ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అసెట్స్. అంటే పై క్వశ్చన్లు ఏంటంటే ఐగెస్ 1లో ఏంటంటే వేరే గవర్నమెంట్ గురించి మాట్లాడలేదు, అన్ని గవర్నమెంట్స్ వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాయి. ఐగెస్ 2లో ఏంటి సార్ అంటే గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా?
గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఒక గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఐ గెస్ వన్లో ఏంటంటే టోటల్ అన్ని గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అని అవ్వచ్చు వేరే వాళ్ళకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది గ్రాంట్ అనేది గ్యారంటీ. ఓకేనా, అక్కడ గ్యారంటీ ఇక్కడ గ్రాంట్. ఓకేనా, సరే. నెక్స్ట్ సచ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కుడ్ బీ ఇన్ ద క్యాష్ ఆర్ కైండ్. సో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు, క్యాష్లో ఉండొచ్చు, కైండ్లో ఉండొచ్చు. నెక్స్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ గివెన్ బై యూనియన్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ బై ద స్టేట్ గవర్నమెంట్ టు లోకల్ బాడీస్ అండ్ ఆల్సో ద local bodies of local government under the constitution. This is based on system of governments of India which follow their 3-tier pattern. ఏంటంట యూనియన్ గవర్నమెంట్ ఎట్ ద ఎపెక్స్ అంటే ఏంటి సార్, టాప్ పైన ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ మిడిల్లో ఉంటుంది, లోకల్ బాడీస్ లాస్ట్లో ఉంటాయి. అంటే ఏంటి, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, యూనియన్ లోకల్ బాడీస్ అర్బన్ లోకల్ బాడీస్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్. సో కింద ఉంటాయి అన్నమాట. క్లియర్ ఏంటి సార్ ఇది, I guess 2 ఏంటి సార్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఏంటి సార్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రొవైడ్ బై ఏంటి సార్, ఏం ప్రొవైడ్ చేస్తారు, అసిస్టెన్స్ లేదా డొనేషన్ లేదా కాంట్రిబ్యూషన్ బై వన్ గవర్నమెంట్ టు అనదర్ గవర్నమెంట్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎందుకు ఇస్తారు సార్, ఫర్ స్పెసిఫైడ్ పర్పస్ అంటే ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, నథింగ్ బట్ బిల్డింగ్. ఓకే, అట్లా. నెక్స్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది క్యాష్లో ప్రొవైడ్ చేయొచ్చు, కైండ్లో ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏమో లోకల్ బాడీస్కి ఇస్తుంది. అదేనా చెప్పింది వాడు. సో అవి పాయింట్స్, ఇంతనా సింపులా. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ చూడండి సార్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టాండర్డ్ టు ప్రిస్క్రైబ్ ద ప్రిన్సిపల్స్ ఫర్ అకౌంటింగ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద ఫినాన్స్ స్టేట్మెంట్స్ ఇన్ ద బోత్ యాజ్ వెల్ గ్రాంటర్ యాజ్ వెల్ as గ్రాంటీ. సార్ ఇక్కడ రెండు గవర్నమెంటే కాబట్టి ఈ ఐ గెస్ 2 అనేది ఇద్దరికే అప్లై అవుతుంది, అంతే కదా. గ్రాంట్ ఇచ్చేవాడినేమో గ్రాంటర్ అంటారు, గ్రాంట్ తీసుకునే వాళ్ళని గ్రాంటీ అంటారు. సో ఇద్దరు ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ఎలా డిస్క్లోజ్ చేయాలి, ఓకే. సో అది కదా మనకు కావాల్సింది, ఎలా అకౌంట్ చేయాలి, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి, ఓకే. అండ్ ఆల్సో టు ప్రిస్క్రైబ్ ప్రాక్టికల్ సొల్యూషన్ టు రిమూవ్ ఎనీ డిఫికల్టీస్. సో ఏమైనా డిఫికల్టీస్ అరైజ్ అయితే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి. సో అది మెయిన్గా మన యొక్క స్టాండర్డ్ యొక్క ఆబ్జెక్టివ్ అన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ రికగ్నిషన్ చూడండి సార్, రికగ్నిషన్ ఒకవేళ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కనుక క్యాష్లో ప్రొవైడ్ చేస్తే మరి ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి సార్ అని చూడండి. గ్రాంటర్ సార్ ఎగ్జాంపుల్ చూద్దాం, గ్రాంటర్ నెక్స్ట్ గ్రాంటీ. గ్రాంట్ ఇచ్చింది ఎవడు, వీడు. సో ఎప్పుడైతే వీడు మనీ క్యాష్ని డిస్బర్స్ చేస్తాడో, సార్ ఏదన్నా ఒకటి మనం జనరల్గా లోన్ శాంక్షన్ వేరే డేట్ ఉంటుంది, లోన్ డిస్బర్స్ చేయడం వేరే ఉంటుంది కదా. ఇక్కడ ఏంటి సార్ అంటే మనం ఫాలో అయ్యేది క్యాష్ బేసిస్ కాబట్టి ఎప్పుడైతే క్యాష్ అనేది డిస్బర్స్ అవుతుందో అప్పుడు మాత్రమే రికగ్నైజ్ చేయాలి గ్రాంటర్ బుక్స్లో. మరి గ్రాంటీ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలంటే ఎప్పుడైతే వాడు రిసీవ్ చేసుకుంటాడో అప్పుడు మాత్రం వాడి బుక్స్లో రికగ్నైజ్ చేయాలి. చదవండి, grantor at the time of cash disbursement takes place. Next grantee at the time of cash receipts takes place. అంతే, సింపుల్. 2 points బచ్చా, సింపుల్ పాయింట్సా, బచ్చా పాయింట్సా. నెక్స్ట్ ఒకవేళ కైండ్లో అయితే కనుక ఎప్పుడు సార్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ రిసీట్ బై ద గ్రాంటీ. సో గ్రాంటీ రిసీవ్ చేసుకున్నప్పుడే, అంటే కైండ్ ఫామ్లో కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, రికగ్నైజ్ చేసుకోవాలి ఎవరైనా సరే, ఓకేనా. నెక్స్ట్ డిస్క్లోజర్ సార్, డిస్క్లోజర్స్ ఏముండదు, అన్ని రాయాల్సిన అవసరం లేదు, బట్ రాయండి చూడండి. ఇన్ ఆర్డర్ టు అసెర్టైన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ గ్రాంట్ అండ్ డిస్బర్స్డ్ బై ద గ్రాంటర్ టు ద గ్రాంటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. సో ఎంత గ్రాంట్ అనేది ప్రొవైడ్ చేశాడు గ్రాంటర్ అనేవాడు గ్రాంటీ కోసం. దీన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటాం కదా. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది దేనికోసం ఇస్తారు సార్, ఫర్ పర్టికులర్ స్పెసిఫైడ్ పర్పస్ అన్న, అంతేనా. ఫర్ స్పెసిఫైడ్ పర్పస్ అంటే ఏంటి సార్, నథింగ్ బట్ క్రియేషన్ ఆఫ్ అ క్యాపిటల్ అసెట్స్. పైన ఆల్రెడీ చదువుకున్నాం మనం చూడండి, స్పెసిఫైడ్ పర్పస్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అసెట్స్ అన్నాడు. నథింగ్ బట్ ఏంటి సార్, క్యాపిటల్ అసెట్నా, అసెట్ అనేది కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్, నథింగ్ బట్. సో అదేంటి సార్ మనకి క్యాపిటల్ అసెట్. నెక్స్ట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద గ్రాంటర్ షల్ డిస్క్లోజ్ ద డీటెయిల్స్ ఆఫ్ టోటల్ ఫండ్స్ రిలీజ్ యాజ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. సో గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేరే గవర్నమెంట్కి టోటల్గా ఎంత ప్రొవైడ్ చేసావో డిస్క్లోజ్ చేయాలి.
నెక్స్ట్ అండ్ ద ఫండ్స్ అలొకేటెడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ బై ద గ్రాంటీ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. గ్రాంటీ అనేవాడు ఆ క్యాపిటల్ అసెట్ కోసం ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత యూజ్ చేశాడు, ఎంత ఫండ్స్ని అలొకేట్ చేశాడో కూడా డిస్క్లోజ్ చేయాలి. అల్టిమేట్ దేనికోసం సార్? టు ఎన్హాన్స్ ద ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి సార్? సేమ్ అంటే ఏంటి, ఎంత అమౌంట్ అయితే ఇచ్చారో అంత అమౌంట్ యూజ్ చేయాలి పర్టికులర్ పర్పస్ కోసం. ఓకేనా? క్లియర్? ఎఫెక్టివ్ డేట్ 1/4/2011. క్లియర్ సార్? ఇది గవర్నమెంట్ అకౌంటింగ్. క్లియరా? ఓకే. ఇది IGAS 2. ఏంటి సార్? గుర్తుపెట్టుకోవాలి నేమ్స్. అటు సింపుల్గా IGAS 1 అంటే ఏం రాస్తారు? గ్యారంటీస్ గివెన్ బై ద గవర్నమెంట్. IGAS 2 అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్. IGAS 3 అంటే ఏంటి సార్? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై గవర్నమెంట్. ఏంటి సార్? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై గవర్నమెంట్. చూడండి సింపుల్ సార్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ ఎంపోర్డ్ ద ఆర్టికల్ నెంబర్ 293 అండి సార్. ఆర్టికల్ నెంబర్ ఎంత? 293. ఏంటి సార్? టు మేక్ లోన్స్ టు ద స్టేట్స్. ఏం చేయాలంట? లోన్స్ ఇవ్వాలంట. టు మేక్ లోన్స్ టు ద స్టేట్స్. నెక్స్ట్, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ ఎ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ ఏ సబ్స్టాన్షియల్ పోర్షన్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్. అంటే స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్. అయితే లోన్స్ జనరల్గా ఏంటంటే మనం 2గా చెప్తాం ఇక్కడ. దీస్ లోన్స్ ఆర్ అడ్వాన్స్ టు ద స్టేట్స్ బోత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ అసిస్టెన్స్ ఇంటెండెడ్ ఫర్ ద బోత్ డెవలప్మెంటల్ అండ్ నాన్ డెవలప్మెంటల్ పర్పస్. జనరల్గా ఎక్స్పెండిచర్ అనేది 2 టైప్స్ ఉంటుంది సార్. ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఖర్చు చేస్తారు, ప్రొడక్టివ్ యాక్టివిటీ కోసం, ప్రొడక్టివ్ పర్పస్ కోసం యూజ్ చేసేదాన్ని ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటారు. నాన్ ప్రొడక్టివ్ పర్పస్ కోసం యూజ్ చేసేదాన్ని ఏంటి సార్? నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఓకే. నెక్స్ట్, లోన్స్ ఆర్ ప్రొవైడెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్, ఫారెన్ గవర్నమెంట్, అదర్ గవర్నమెంట్ కంపెనీస్, నాన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లోకల్ బాడీస్. లోన్స్ ఇంకా ఎవరు ప్రొవైడ్ చేయొచ్చు అంటే ఫారెన్ గవర్నమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి సార్? అదర్ గవర్నమెంట్ కంపెనీస్ అవ్వచ్చు, కార్పొరేషన్స్ అవ్వచ్చు, నెక్స్ట్ NBFCలు అవ్వచ్చు, నాన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదర్ లోకల్ బాడీస్. సో ఎవరికైనా ప్రొవైడ్ చేయొచ్చు. ఏంటి సార్? లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మరి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎక్కడ మెజర్ చేయాలి, వాల్యుయేషన్ ఏంటి, రిపోర్టింగ్ ఏంటో కూడా చెప్పాలి. అది మెయిన్ ఆబ్జెక్టివ్. ఇది అన్నింటికి ఉండేది సార్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ప్రతిదానికి ఉండేది. చూడండి, రికగ్నిషన్, మెజర్మెంట్, వాల్యుయేషన్, రిపోర్టింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్స్ మేడ్ బై ద యూనియన్ అండ్ స్టేట్స్. సో అది రాస్తే చాలు. నెక్స్ట్, టు ఎన్ష్యూర్ ద ఎడిక్వేట్ డిస్క్లోజర్ ఆఫ్ లోన్స్. అంటే ఏవైతే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రొవైడ్ చేస్తారో అవి ప్రాపర్గా డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా? ఏదైతే గవర్నమెంట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రొవైడ్ చేసిందో దానికి ప్రాపర్ డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా? ఏంటి సార్? కన్సిస్టెంట్ విత్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్. అంటే చూడండి, అంటే ఏం లేదు, అంటే మనం డిస్క్లోజర్ చేసేది అనేది అందరికీ అండర్స్టాండబుల్ వేలో ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్కి రీచ్ అయ్యేలాగా, అంటే దాని లెవెల్లో అన్నట్టు. ఓకే. కన్సిస్టెంట్ విత్ బెస్ట్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్. ఓకే. సరే, మీకు అర్థం కాకపోతే రాయిపోయిన పర్లేదు, జస్ట్ డిస్క్లోజర్స్ అని రాసినా సరిపోతుంది. అది వర్డ్ గుర్తు రాకపోతుంది. ఓకేనా? నెక్స్ట్, స్కోప్ ఏంటి సార్ అంటే సింపుల్ సార్. స్టాండ్ అప్లై టు ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ బై గవర్నమెంట్. అంతే కదా? ది స్టాండ్ అప్లై టు ఓన్లీ టు గవర్నమెంట్ అకౌంట్స్ బీయింగ్ మెయింటైన్ ఆన్ క్యాష్ బేసిస్. ఎవరైతే క్యాష్ బేసిస్ పైన అకౌంటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే స్టాండ్ అప్లై అవుద్ది. సార్, ఈ పాయింట్ వాడు చెప్పకపోయినా మీరు ప్రతి స్టాండర్డ్లో రాయొచ్చు. ఎందుకు సార్? ఎందుకంటే ఈ స్టాండర్డ్స్ అన్నీ కూడా క్యాష్ బేసిస్ ఫాలో అయ్యే వాళ్ళకే. అంతేనా? సింపుల్. నెక్స్ట్, a loan shall be recognized by the disbursing entity as an asset from the date of money is actually disbursed and not from the date of sanction. చెప్పాను కదా, లోన్ శాంక్షన్ చేసే డేట్ వేరు ఉంటుంది, అది డిస్బర్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అయితే శాంక్షన్ చేసే రోజున దాన్ని రికగ్నైజ్ చేయకూడదంట. ఎప్పుడైతే డిస్బర్స్ చేస్తారో అప్పటి నుంచి మాత్రమే అది రికగ్నైజ్ చేయాలి. క్లియర్ సార్? నెక్స్ట్, ఇఫ్ ద లోన్ ఈజ్ డిస్బర్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్లో అయితే కనుక, ఒకవేళ లోన్ అమౌంట్ కనుక ఇన్స్టాల్మెంట్స్లో కనుక డిస్బర్స్ అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ని సపరేట్ లోన్గా ట్రీట్ చేయాలి. ఓకేనా?
చూడండి, ఇఫ్ ద లోన్ ఈస్ డిస్బర్స్డ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ దెన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ సపరేట్ లోన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ అ ప్రిన్సిపల్ అండ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈజ్ దట్ క్లియర్? నెక్స్ట్ మెజర్మెంట్ అండ్ వాల్యుయేషన్. ఏంటండి మెజర్మెంట్ అండ్ వాల్యుయేషన్? ఏంటి సార్? హిస్టారికల్ కాస్ట్ బేసిస్. సో పర్టికులర్ కాస్ట్ ఉంటుంది కదా, ఇచ్చిన రోజున ఏదైతే కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్, హిస్టారికల్ కాస్ట్ డిస్క్లోజ్ చేయాలి. లోన్స్ అమౌంట్స్ ఎంత ఉన్నాయి, స్టార్టింగ్లో ఎంత ఉన్నాయి, ఎండింగ్లో ఎంత ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఏమైనా అరియర్స్లో ఉన్నాయా. ఓకే, సో నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ డిస్క్లోజ్ చేయాలి. దేని కింద? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ హెడ్ కింద. ఓకే, సమ్మరీ ఒక్కొక్క లోనీ గ్రూప్ వైజ్ డీటెయిల్స్ అంట. లోనీ అంటే లోనర్, లోన్ ఇచ్చేవాడిని లోనర్ అంటారు, ఎవరికైతే లోన్ ఇస్తాం వాళ్ళని లోనీ అంటాం. సో ఒక్కొక్క లోనీ కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ వైజ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం, లేదా సెక్టార్ వైజ్ ఓ పర్టికులర్ సెక్టార్ వైజ్ అగ్రికల్చర్ సెక్టర్ అవ్వచ్చు, ఇండస్ట్రీ సెక్టర్ అవ్వచ్చు, సెక్టార్ వైజ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం. అండ్ ఆల్సో సమ్మరీ ఆఫ్ రీపేమెంట్ ఇన్ ఏరియాస్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ దోస్ అండ్ అదర్ లోనీ ఎంటిటీస్. సమ్మరీ ప్రొవైడ్ చేయాలి. క్లియరా? ఇదేంటి సార్? ఐ గ్యాస్ 3. సార్ పైన కింద సేమ్ పాయింట్ సార్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, యూనియన్ గవర్నమెంట్. సో మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇక్కడ ఆర్ అని పెడితే సరిపోద్ది, ఆర్ అని పెడితే సరిపోద్ది. సో మళ్ళీ ఈ పాయింట్ రాయాల్సిన అవసరం లేదు. సో ఈ పాయింట్ మనం స్ట్రైక్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? సో ఈ పాయింట్ ఇందులో మిక్స్ చేసేద్దాం. ఓకేనా? సో అప్డేటెడ్ మెటీరియల్, ఇది అప్డేటెడ్ మెటీరియలే కానీ సో ఇది కట్ అయినట్లేదు. ఓకేనా? సో మనం ఏం చేసామంటే ఇక్కడ యూనియన్ బదులు స్టేట్ గవర్నమెంట్ రాసేస్తాం. సింపుల్, మ్యాటర్ అంతా సేమ్. ఓకేనా? సింపుల్గా అయిపోద్ది. అప్పుడు 8 మార్క్స్కి మోర్ దెన్ సఫిషియెంట్ సార్, మోర్ దెన్ ఎనఫ్. క్లియర్? ఐ గ్యాస్ 3. ఎఫెక్టివ్ డేట్ 1/4/2011. ఓకే, సరే ఒకసారి ఆ 3 రిపీట్ చేద్దాం. మళ్ళీ నేను రిపీట్ చేయను, ఇదే లాస్ట్. ఇంకా ఐ గ్యాస్ 1, 2, 3 అంతేనా? 1 ఏంటి సార్? గ్యారంటీస్ గివెన్ బై గవర్నమెంట్, గ్యారంటీస్ గివెన్ బై గవర్నమెంట్. నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రొవైడ్ బై గవర్నమెంట్. ఐ గ్యాస్ 1, 2, 3. దీని ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు సార్? 1/4/2010, 1/4/2011, 1/4/2011. ఓకేనా? ఇదేంటి సార్? గ్యారంటీస్ గివెన్ బై గవర్నమెంట్, గ్యారంటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఎవరు సార్? యూనియన్ గవర్నమెంట్. అంతేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు? దేని సార్ పర్పస్ ఏంటి? దేనికోసం సార్? గుర్తుందా? ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్. నెక్స్ట్ ఏంటి సార్? ఫర్ పేమెంట్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్. నెక్స్ట్ సార్ మీరు రిమైండ్ చేసుకోండి, పాజ్ చేసుకొని, ఓకే మీరు కొన్ని గుర్తుపెట్టుకొని, ఓకే కొన్ని మీరు మెమరైజ్ చేసుకొని అప్పుడు నేను చెప్పిన తర్వాత వినండి. రివిజన్ కదా ఇది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ మినిమం యాన్యువల్ డివిడెండ్. నెక్స్ట్ ఫర్ పేమెంట్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ మెటీరియల్ ఆన్ క్రెడిట్ బేసిస్. అంతేనా? నెక్స్ట్ ఇంకేంటి సార్? యూనియన్ గవర్నమెంట్ ఇంకేం ప్రొవైడ్ చేస్తుంది? ఇంకా ఎవరెవరికి? ఆర్బీఐ, అదర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సేమ్ మళ్ళీ అవే ఉంటాయి ఆల్మోస్ట్. ఏంటి సార్? ఫర్ పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ, ఫైనాన్సింగ్ సీజనల్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఏంటి సార్? లాస్ట్ వన్ ఏంటి? వర్కింగ్ క్యాపిటల్, ఫర్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. అంతేనా? ఆబ్జెక్టివ్ ఏంటి సార్? డిస్క్లోజ్ చేయాలి. ఎంత ప్రొవైడ్ చేశారు, ఎంత గ్యారంటీ ఇచ్చారు, స్టార్టింగ్లో ఎంత ఉంది, ఎండింగ్లో ఎంత ఉంది, ఓకే కరెంట్ ఇయర్ ఎంత ఇచ్చారు, ఎంత డిశ్చార్జ్ అయింది, ఎంత డిశ్చార్జ్ అవ్వలేదు. ఓకేనా? ఎఫెక్టివ్ డేట్ 1/4/10. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే ఏం లేదు సార్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా సార్? ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్కి ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్ అసిస్టెన్స్ అవ్వచ్చు, డొనేషన్స్ అవ్వచ్చు, ఆర్ కాంట్రిబ్యూషన్స్ బై వన్ గవర్నమెంట్ టు అనదర్ గవర్నమెంట్. Generally, grants in aid is given for specified purpose, including construction of assets. Grant in aid is maybe in either in cash or kind. Grant in aid provided by central government to state government and state government to other local bodies. Okay na? So దాన్ని ఎలా ఆబ్జెక్టివ్ అండ్ మెయిన్గా ఎలా డిస్క్లోజ్ చేయాలి. ఇక్కడ ఎవరు ఉంటారు? గ్రాంటర్ ఉంటారు, గ్రాంటీ ఉంటాడు. ఓకే మెజర్మెంట్లో. ఓకే గ్రాంటర్ రికగ్నిషన్, గ్రాంటీ. ఎప్పుడైతే గ్రాంటర్ అనేవాడు డిస్పర్స్ చేస్తాడో అప్పుడు మాత్రం రికగ్నైజ్ చేయాలి.
ఎప్పుడైతే గ్రాంట్ రిసీవ్ చేసుకుంటాడో అప్పుడు మాత్రం రికగ్నైజ్ చేయాలి. ఒకవేళ అది క్యాష్లో అయితే, కైండ్లో అయితే ఎప్పుడు గ్రాంట్ రిసీవ్ చేసుకుంటాడో రిసీవ్ చేసుకుంటాడో అప్పుడు మాత్రం రికగ్నైజ్ చేసుకోవాలి. తర్వాత డిస్క్లోజర్స్. క్లియరా? నెక్స్ట్ ఏంటి సార్? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ బై గవర్నమెంట్. ఏంటండి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ బై గవర్నమెంట్. ఈజ్ దట్ క్లియర్? ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది, అంతేనా? ఓకే, మరి ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇది ఇంకా ఫస్ట్ ఏంటి సార్? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఏముంటుంది? ఆబ్వియస్లీ లోన్స్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది, దాని యొక్క అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి, రికగ్నిషన్, మెజర్మెంట్, ఇవి కదా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా రికగ్నిషన్ మెయిన్ ఏముంటుంది సార్? లోన్ ఇచ్చేవాడిని ఏమంటారు ఇక్కడ? లోనర్, లోనీ. ఓకే, అయితే ఇక్కడ ఎప్పుడైతే లోన్ ప్రొవైడ్ చేస్తాం కరెక్టే, ఐ మీన్ జస్ట్ 1 సెకండ్. సో చూడండి, ఓకే, లోన్ శాంక్షన్ చేసిన డేట్ నుంచి కాదు, ఐ మీన్ లోన్ ఎప్పుడైతే డిస్బర్స్ చేస్తారో అప్పుడు మాత్రం రికగ్నైజ్ చేసుకోవాలి, అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటి సార్? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రొవైడ్ బై గవర్నమెంట్. ఎవరికి సార్? అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, దేనికైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి సార్? రికగ్నిషన్, ఐ మీన్ ఆ స్కోప్ ఏంటంటే ఏం చేయాలి మెయిన్గా, ఐ మీన్ యూనివర్సల్ పాయింట్ ఒకటి చెప్పాం. ఏంటి సార్? క్యాష్ బేసిస్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ స్టాండర్డ్ అప్లై అవుద్ది. ఓకే, అంతేనా? నెక్స్ట్ డిస్క్లోజర్స్ ఏముంటుంది సార్? లోనర్ వైజ్ డీటెయిల్స్ కానీ, సెక్టార్ వైజ్ డీటెయిల్స్ కానీ. ఓకేనా? సో అవే కదా ప్రొవైడ్ చేయాల్సింది. చూడండి ఒకసారి రిపీట్ చేయండి. ఫస్ట్ ఏంటి సార్? ఆర్టికల్ నెంబర్ 293. సో అది మీకు గుర్తుండకపోయినా పర్లేదు. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. యూనియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ దీస్ లోన్స్ ఆర్ అడ్వాన్స్ టు ద స్టేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్, నథింగ్ బట్ ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ అసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారు? టు ఫారెన్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ కార్పొరేషన్స్ అండ్ అదర్ నాన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎవరికైనా ప్రొవైడ్ చేస్తుంది. ఆబ్జెక్టివ్ ఓకే. స్కోప్ ఏంటి సార్? జస్ట్ ఏం చేయాలి? ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ప్రజెంట్ చేయాలి గవర్నమెంట్. నెక్స్ట్ ఏంటి సార్? క్యాష్ బేసిస్ పాయింట్, సో శాంక్షన్ పాయింట్. ఓకే, ఇంకో పాయింట్, ఒక లోన్ కనుక ఇన్స్టాల్మెంట్లో డిస్బర్స్ అయితే ఈచ్ లోన్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ అ సపరేట్ లోన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. అంతేనా? సో చాలు సార్. మెజర్మెంట్ అండ్ వాల్యుయేషన్ అంటే హిస్టారికల్ కాస్ట్ బేసిస్ అండ్ డిస్క్లోజర్స్. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ I guess 7. In sir, I guess 7. In sir, foreign currency transactions and other losses or gains by exchange rate variation. Such one sir, I guess 7. Entandi? I guess 7. Foreign currency transactions and losses are gained by exchange rate variation. ఓకే, సింపుల్ సార్. మీరు AS 11 చదువుకొని ఉంటారుగా, ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ ఆర్ గెయిన్. ఓకే, సో దానికి రిలేటెడ్ సేమ్ అలానే చూడండి. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి సార్ అంటే, ట్రాన్సాక్షన్ అనేది ఫారెన్ కరెన్సీలో జరగాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇండియాకి, సపోజ్ ఎగ్జాంపుల్ US నుంచి ఏవో గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. మరి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం పే చేయాలి సార్? ఏం పే చేయాలి? మనీ పే చేయాలి కదా. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఎలా పే చేయాలి? వాళ్ళకైతే డాలర్స్లో పే చేయాలి, అంతేనా? సో కరెన్సీ ఇప్పుడు ఏ కరెన్సీలో పేమెంట్ జరిగింది? ఫారెన్ కరెన్సీయా, ఇండియన్ కరెన్సీయా? ఫారెన్ కరెన్సీ. కాబట్టి ఇట్స్ ఏ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. లేదు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, సేమ్ US నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం కానీ పేమెంట్ మాత్రం యూఎస్లో ఉన్న పర్సన్కి చేయకుండా ఇండియాలో వాడు రిలేటివ్ ఎవడో ఉన్నాడు ఇక్కడ, సో వీటికి మనం రూపీస్ పే చేసాం. ఎవరికి? ఇండియాలో ఉన్న పర్సన్కి. గూడ్స్ మాత్రం యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. మరి దీన్ని ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటారా అనరా అనేది క్వశ్చన్. చెప్పండి సార్. అనరు. ఇట్స్ నాట్ ఏ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. బికాజ్ ఎందుకంటే సార్ కరెన్సీ అనేది ఫారెన్లో ఉండాలి, ఫారెన్ కరెన్సీ, అదర్ కరెన్సీ అయి ఉండాలి.
ఇండియాలోనే మళ్ళీ ఇండియన్ కరెన్సీలోనే ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఇట్స్ నాట్ ఏ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ఈవెన్ ద గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. ఈజ్ దట్ క్లారిటీ? ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలి సార్. సో మన ఇండియన్ కరెన్సీని మనం ఏమనుకుంటాం అంటే రిపోర్టింగ్ కరెన్సీ అంటారు. మన ఇండియాకి రిపోర్టింగ్ కరెన్సీ ఏంటి? రూపీస్. ఇండియన్ రూపీస్ ద రిపోర్టింగ్ కరెన్సీ. ఓకే, సో గవర్నమెంట్ అకౌంట్ రిక్వైర్ దట్ అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ షాల్ బి మెయింటైన్ ఇన్ రిపోర్టింగ్ కరెన్సీ. సో అకౌంటింగ్ అంతా మనం ఎందులో మెయింటైన్ చేయాలి మనం అంటే రిపోర్టింగ్ కరెన్సీలో. మరి మన రిపోర్టింగ్ కరెన్సీ ఏంటి? ఇండియన్ రూపీస్. ఓకే, ఆల్ ట్రాన్సాక్షన్ టేకింగ్ ప్లేస్ విత్ ఫారెన్ కంట్రీస్, ఫారెన్ గవర్నమెంట్స్ ఆర్ ఫారెన్ ఎంటిటీస్ ఆర్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఆర్ ఆల్సో బి రికార్డింగ్ రిపోర్టింగ్ కరెన్సీ అప్లయింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఆన్ రేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మీరు ఫారెన్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, దేంతో ట్రాన్సాక్షన్ జరిగినా సరే మళ్ళీ అల్టిమేట్గా మీరు రికార్డింగ్ అకౌంటింగ్ అనేది ఎందులో చేయాలి సార్ అంటే రిపోర్టింగ్ కరెన్సీలోనే చేయాలి. ఎలా చేయాలి సార్? మరి డాలర్స్లో కదా సార్ వాల్యూ ఉండేదంటే ఆ డాలర్స్ని ఏం చేయాలి? మీరు రూపీస్లోకి కన్వర్ట్ చేసి రూపీస్లో మీరు అకౌంట్ చేయాలి మీ బుక్స్లో. దాన్ని ఏమంటాం మనం? రిపోర్టింగ్ కరెన్సీ. అప్లయింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఆన్ ద రేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఏ రోజైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ రోజు ఉన్నటువంటి ఎక్స్చేంజ్ రేట్ని బేస్ చేసుకొని. ఎక్స్చేంజ్ రేట్ తెలుసు కదా సార్, డాలర్ వాల్యూ ప్రజెంట్ అయితే 80 రూపీస్ అలా ఉంది కదా. సో ఆ ఎక్స్చేంజ్ రేట్ని బేస్ చేసుకొని మీరు ఏం చేయాలి? కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఈజ్ దట్ క్లియర్? నెక్స్ట్ ఆబ్జెక్టివ్ చూడండి సార్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండ్ ఇస్ టు ప్రొవైడ్ అకౌంటింగ్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అండ్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ వేరియేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాస్ ఆర్ గెయిన్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆబ్జెక్టివ్ ఏం లేదు సార్, సింపుల్. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ని ఎలా అకౌంటింగ్ చేయాలి, ఎలా డిస్క్లోజ్ చేయాలి. మరి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మేబీ ఎక్స్చేంజ్ లాస్ ఆర్ గెయిన్ అనే వెరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవునా కాదు? ఎందుకు సార్ అంటే ఈరోజు మీరు పర్చేస్ చేశారు, బాగానే ఉంది, కానీ పేమెంట్ ఒక 3 months తర్వాత చేస్తా అన్నారు. మరి పేమెంట్ చేసే టైంకి డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. మరి ఎక్స్చేంజ్ రేట్ వేరియేషన్ అనేది ఉంటుందా లేదా? డెఫినెట్లీ. సో దాన్ని ఎలా అకౌంట్ చేయాలి, దాని ఎఫెక్ట్ ఏంటి అనేది ఫినాన్స్ స్టేట్మెంట్స్లో ఎలా చూపించాలి అనేది మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఈజ్ దట్ క్లియర్? ఓకేనా? నెక్స్ట్ స్కోప్ ఏం లేదు సార్, క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రం ఈ స్టాండర్డ్ అనేది అప్లై అవుద్ది. చూడండి, ఇన్ అకౌంటింగ్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ ఇన్ అకౌంటింగ్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ వేరియేషన్స్ ఆఫ్ లాస్ ఆర్ గెయిన్ బై ఎక్స్చేంజ్ రేట్ వేరియేషన్. ఈ 2 points ఆల్రెడీ పైన కవర్ అయినాయి, చూసుకోండి. అంటే స్టాండర్డ్ నేమే సార్, అది స్టాండర్డ్ నేమే మనకి అక్కడ స్కోప్లో కవర్ అయింది. ఇవే 2 points, అంతేనా? చూసుకొని కావాలంటే ఇంకో పాయింట్ ఏంటి సార్? ఇన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎక్స్టర్నల్ డెట్స్ అండ్ ద రేట్ అప్లైడ్ ఫర్ డిస్క్లోజర్. ఎక్స్టర్నల్ డెట్స్ అంటే బయట నుంచి తీసుకుంటాం కదా, కొన్ని డెట్స్ అప్పులు తీసుకుంటాం కదా, ఐ మీన్ మనీ. సో దాన్ని ఎలా డిస్క్లోజ్ చేయాలి? ఫారెన్ కరెన్సీలు తీసుకుంటే, ఫారెన్ కరెన్సీలో మీరు లోన్ తీసుకున్నారు, ఇప్పుడు దాన్ని ఎలా డిస్క్లోజ్ చేయాలి? ఓకే, సరే. ట్రీట్మెంట్ చూడండి సార్. జనరల్గా లాస్ ఆర్ గెయిన్ త్రూ ఎక్స్చేంజ్ రేట్ వేరియేషన్. జనరల్గా ఏం చేస్తాం సార్? లాస్ ఆర్ గెయిన్ వచ్చినా ఎక్కడ పంపిస్తామంటే P&L, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చూడండి సార్, ఆల్ లాస్ ఆర్ గెయిన్స్ బై ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ వేరియేషన్ షల్ బి రికగ్నైజ్డ్ యాజ్ అ రెవెన్యూ లాస్ ఆర్ గెయిన్ ట్రాన్స్ఫర్ టు P&L. రెవెన్యూ లాస్ ఆర్ గెయిన్ నథింగ్ బట్ ఇన్స్ ఎక్కడ పంపిస్తారు? P&L. నెక్స్ట్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ మే అరైజ్ అవుట్ ఆఫ్ గవర్నమెంట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ లైక్ బారోయింగ్ ఆఫ్ లోన్స్ డినామినేటెడ్ ఇన్ ఫారెన్ కరెన్సీ అండ్ ఇష్యూ ఆఫ్ రూపీ సెక్యూరిటీస్. అంటే ఏంటి సార్? ఇండియన్ రూపీ సెక్యూరిటీస్ ఇచ్చేసి ఏం తీసుకుంటారంటే ఫారెన్ డినామినేషన్స్లో ఫారెన్ కరెన్సీ నథింగ్ బట్ లోన్ తీసుకుంటారు. చూడండి, బారోయింగ్ ఆఫ్ లోన్స్ డినామినేటెడ్ ఇన్ ఫారెన్ కరెన్సీ అండ్ ఇష్యూయింగ్ ఆఫ్ రూపీ సెక్యూరిటీస్. మన సెక్యూరిటీస్ ఇస్తాం, వాళ్ళ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటా ఉంటాం. ఓకేనా? అంతని చెప్పింది. మరి అటువంటి కేసెస్లో కూడా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో అప్పుడు మరి దాన్ని ఎలా అకౌంట్ చేయాలి సార్ అంటే సింపుల్ సార్, ట్రాన్స్ఫర్ టు P&L. ఓకేనా? క్లియర్ సార్? డిస్క్లోజర్స్. లోన్ అవుట్స్టాండింగ్ అండ్ హిస్టారికల్ కాస్ట్ బేస్డ్ అట్ ద బిగినింగ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో లోన్ మీకు అవుట్స్టాండింగ్ ఉంది, ఫారెన్ నుంచి లోన్ తీసుకున్నారు, అది స్టార్టింగ్లో ఎంత ఉంది, ఎండింగ్లో ఎంత ఉంది. ఓకే, జనరల్గా లోన్ తీసుకున్నప్పుడు ఎంత కాస్ట్గా తీసుకుంటాం అదే కదా, ఎంతైతే లోన్ తీసుకుంటాం అదే మీకు ఉన్నటువంటి లైబిలిటీ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ మరి లోన్ రీపేమెంట్ చేసే టైంకి జనరల్గా ఏంటంటే మనకి మానిటరీ ఐటమ్స్, నాన్ మానిటరీ ఐటమ్స్ అని ఉంటాయి, అవునా? సో మరి ఏంటి సార్ అంటే ఇప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ పే చేయాలి కదా, మనీ పే చేయాలనుకుంటే ఫిక్స్డ్ అమౌంట్ కనుక పే చేయాల్సి ఉంటే కనుక అది మానిటరీ ఐటమ్ అంటారు జనరల్గా. సో జనరల్గా మానిటరీ ఐటమ్స్ ఏం చేస్తామంటే ఇయర్ ఎండింగ్కి క్లోజింగ్ రేట్ దగ్గర మనం దాన్ని వాల్యూ చేస్తాం. అంటే ఈ రోజు లోన్ తీసుకున్నారు సార్,
అది ఇయర్ ఎండింగ్కి ఏమైందంటే డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోయింది, ఆటోమేటిక్గా మన లోన్ వాల్యూ కూడా ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. ఓకేనా, అర్థమవుతుందా మీకు? సో లోన్ అవుట్ స్టాండింగ్ ఆన్ క్లోజింగ్ రేట్ బేసిస్. సో క్లోజింగ్ రేట్ బేసిస్ పైన ఎంత ఉంది. నెక్స్ట్ లోన్ అవుట్ స్టాండింగ్ ఇన్ ఫారెన్ కరెన్సీ యూనిట్స్ అట్ ద బిగినింగ్ అండ్ ఆఫ్ ద ఇయర్. సో ఫారెన్ కరెన్సీలో లోన్ ఎంత ఉంది. ఓకే, కరెంట్ ఇయర్లో ఎడిషన్స్ కొత్తగా ఏమైనా తీసుకున్నారా, ఓకే, ఏమైనా లోన్స్ డిశ్చార్జ్ చేశారా, ఓకే, కరెంట్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత, ఓకే, నెక్స్ట్ ఆ ఎక్స్చేంజ్ రేట్ వల్ల మీకు ఏమైనా లాస్ ఆర్ గెయిన్ వచ్చిందా డిస్క్లోజ్ చేయాలి. ఇవన్నీ బేసిక్ పాయింట్స్ సార్, కామన్ పాయింట్స్. సింపుల్ చూడండి, లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, హిస్టారికల్ కాస్ట్ బేసిస్ పైన ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో, నెక్స్ట్ క్లోజింగ్ రేట్ బేసిస్ పైన ఎలా ఉంది, నెక్స్ట్ ఫారిన్ కరెన్సీలో ఎలా ఉంది, కరెంట్ ఎక్స్చేంజ్ రేట్ ఏంటి, కరెంట్ ఎడిషన్స్ ఏమైనా లోన్ తీసుకున్నారా, ఓకే, ఎడిషన్గా ఫారెన్ నుంచి ఏమైనా తీసుకున్నారా, ఫారెన్ ట్రాన్సాక్షన్స్, లేదు డిశ్చార్జ్ ఏమైనా చేశారా కరెంట్ ఇయర్లో. సో ఇవి బేసిక్ పాయింట్స్ మీరు డిస్క్లోజ్ చేయాలి. ఏంటి సార్ ఇది? ఐ గ్యాస్ 7 నేనేమేంటి సార్, ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అండ్ లాస్ ఆర్ గెయిన్ బై ఎక్స్చేంజ్ రేట్ వేరియేషన్స్. ఓకేనా, క్లియర్ సార్? సింగిల్ హెడింగ్ ఇచ్చేయండి సార్, చదవండి. ఓకే, ఒక 2 minutes పాజ్ చేసుకొని ఏం చేయాలి మీరు, ఒక్కసారి చదివేస్తే అయిపోద్ది అంతే. చూడండి, ఎఫెక్టివ్ డేట్ ఏమన్నా చూడండి, దిస్ ఐగేస్ షల్ బి ఎఫెక్టివ్ ఫర్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఫర్ ఎ పీరియడ్ కమెన్సింగ్ ఫ్రమ్ ద 1st April సబ్సీక్వెంట్ టు ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ బై ద గవర్నమెంట్. అంటే ఏం లేదు సార్, ఈ స్టాండర్డ్ ఎప్పుడు అప్లై అవుద్దంటే 1st April నుంచి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 1st April నుంచి అప్లై అవుతుంది. సపోజ్ ఈరోజు మే కదా, ఏప్రిల్ ఎంత, ఈరోజు డేట్ ఎంతమ్మా, ఎంత 19 సరే 19. ఓకే, ఈ రోజు నుంచి సపోజ్ ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 1st April నుంచి, నెక్స్ట్ ఇయర్ 1st April నుంచి స్టాండర్డ్ అనేది అప్లై అవుతుంది. అది వాడు చెప్పింది పాయింట్, సబ్సీక్వెంట్ టు ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ బై ద స్టాండర్డ్ బై గవర్నమెంట్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఐ గ్యాస్ 9 గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ. ఏంటి సార్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ. ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ సార్, నాట్ ఎ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, గుర్తుపెట్టుకోండి. చూడండి, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ అదర్ యూనియన్ టెరిటరీస్, నథింగ్ బట్ 3 కలిపే ఉంటాం మనం సింపుల్గా గవర్నమెంట్స్. ఏంటి సార్, గవర్నమెంట్స్. ఏంటంట ఏం చేస్తుంది, మేక్ ఇన్వెస్ట్మెంట్గా చేసేది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ అన్నాడు కదా, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎక్కడ సార్, గవర్నమెంట్ కంపెనీస్, స్టాట్యూటరీ కార్పొరేషన్స్, అదర్ జాయింట్ స్టాక్ కంపెనీస్, కోఆపరేటివ్ సొసైటీస్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ బాడీస్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, లైక్ ఏంటి ఎగ్జాంపుల్స్ ఇవి, IMF, ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇవి ఏంటి సార్, కొన్ని ఎంటిటీస్ అనమాట, ఇన్వెస్ట్ చేస్తారు. సింపుల్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇందులో. సింపుల్ సార్, గవర్నమెంట్ కంపెనీస్ అవ్వచ్చు, స్టాట్యూటరీ కంపెనీస్ అవ్వచ్చు, అదర్ జాయింట్ స్టాక్ కంపెనీస్ అవ్వచ్చు, లేదా అదర్ ఇంటర్నేషనల్ బాడీస్ అవ్వచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్స్ అవ్వచ్చు, సొసైటీస్ అవ్వచ్చు, వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ ఇంక్లూడ్స్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే, అండ్ ఆల్సో చూడండి, షేర్ క్యాపిటల్ అంటే ఏ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, నాట్ అ ప్రిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లోన్స్ అగైన్స్ ఎంట్రీ ఇంటూ ఈక్విటీ. అంటే ఆల్రెడీ లోన్ అవుట్ స్టాండింగ్ ఉంది, ఇప్పుడు ఆ లోన్ ఏం చేస్తా అంటే ఈక్విటీ కింద కన్వర్ట్ చేస్తున్నా, అది కూడా ఇన్వెస్ట్మెంటే. ఓకేనా, లోన్ని కన్వర్ట్ చేస్తారు కదా సార్, అప్పటి వరకు లోన్లో ఉంది, ఇప్పుడు ఏం చేస్తుంది, దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ డివిడెండ్ డిక్లేర్డ్ బై ద ఎంటిటీ నాట్ రిసీవ్డ్ ఇంటూ ఈక్విటీ. ఇప్పుడు డివిడెండ్ ఏం చేయాలి సార్, డివిడెండ్ ఎవ్రీ ఇయర్ డివిడెండ్ పే చేయాలి లేదా, సో డివిడెండ్ డిక్లేర్ చేస్తారు, పేమెంట్ చేయాలి, కానీ పేమెంట్ చేయలేదు. సో ఎలాగో పేమెంట్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఆ డివిడెండ్ ఏం చేస్తారు సార్ అంటే ఈక్విటీ కింద కన్వర్ట్ చేయమంటారు. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ ఇంక్లూడ్స్ ఏమేంటి సార్, ఈ 3 points. ఆబ్జెక్టివ్ ఏంటి సార్, సింపుల్గా మెజర్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్ చేయాలి అండ్ ఆల్సో రిపోర్ట్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి. సేమ్ ఇది కామన్ పాయింట్ సార్, అకౌంటింగ్ ట్రీట్మెంట్ కామన్ కదా. ఓకే, నెక్స్ట్ ది స్టాండ్ అప్లై ఓన్లీ ఆన్ క్యాష్ బేసిస్, మెయింటైన్ ఆన్ క్యాష్ బేసిస్. క్యాష్ బేస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే స్టాండ్ అప్లై అవుద్ది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ అంటే డెట్ కన్సిడర్ చేయకూడదు. ఇట్ అప్లైస్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ ఆఫ్ ద ఎంటిటీస్ అండ్ నాట్ ఇన్ డెట్ లైక్ డిబెంచర్స్, బాండ్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. ఓన్లీ ఈక్విటీ అంటే ఈక్విటీనే, నాట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. రికగ్నిషన్ ఏంటి సార్, ఇన్వెస్ట్మెంట్ మనం చేసే ఉంటుంది, మనకి ఏమవుద్ది, ఇట్ ఈస్ అన్ అసెట్.
సో మరి అసెట్గా ఎప్పుడు రికగ్నైజ్ చేయాలంటే చూడండి, ఆన్ ద డేట్ విచ్ ది ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇన్వెస్టీ ఎనిటీ. సపోజ్ నేను ఇన్వెస్టర్, వాడు ఇన్వెస్టీ. ఓకే, నువ్వు ఇన్వెస్టీ, ఓకే నమ్మ రాజేష్. సో ఇప్పుడు రాజేష్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశా, ఆయన ఇన్వెస్టీ కదా. సో ఇన్వెస్టీ అనేవాడు బుక్స్లో డీటెయిల్స్ ఎప్పుడైతే ఎంటర్ చేసుకుంటాడో అప్పుడు మాత్రం నేను దాన్ని అసెట్ లాగా రికగ్నైజ్ చేయాలంట. చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ షాల్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ యాజ్ అన్ అసెట్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇన్వెస్టీ ఎంటిటీ. ఓకేనా, క్లియర్ సార్? ఓకేనా. నెక్స్ట్ one sir, measurement. Simple sir, the method of initial measurement of investment in the finance statements of the government is the historical cost. ఎక్కడ మెజర్ చేయాలంటే సింపుల్గా హిస్టారికల్ కాస్ట్ దగ్గర మెజర్ చేయాలి, అంటే యాక్చువల్ కాస్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఒకవేళ క్యాష్లో కనుక పేమెంట్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్ కనుక క్యాష్లో పే చేస్తే ఎంత క్యాష్ అయితే మనం డిస్బర్స్ చేస్తామో అదే ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. నెక్స్ట్ ఒకవేళ బోనస్ షేర్స్ ఫామ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే, మన ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుద్దా నథింగ్ బట్, అంటే బోనస్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు క్యాష్ అన్న పేమెంట్ చేస్తారా? నో పేమెంట్ ఆఫ్ క్యాష్. కాబట్టి హిస్టారికల్ కాస్ట్ ఎంత సార్ అంటే నిల్, దాని కాస్ట్ అనేది నిల్. ఒకవేళ గవర్నమెంట్ acquires equity shares in consideration of any other asset such as land. అంటే ఏంటి సార్, షేర్స్ని అక్వైర్ చేసింది, ఓకే షేర్స్ తీసుకొని ల్యాండ్ ఇచ్చింది, ఇప్పుడు ల్యాండ్ ఇచ్చి దానికి సరిపడా షేర్స్ని తీసుకుంది. మరి ఇప్పుడు ఎక్కడ వాల్యూ చేయాలంటే ఫేస్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ షేర్స్. హిస్టారికల్ కాస్ట్ ఎంత సార్, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత అవుద్ది, ఫేస్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ యొక్క ఫేస్ వాల్యూ మన యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ సబ్సీక్వెంట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ షాల్ ఆల్సో బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అట్ హిస్టారికల్ కాస్ట్. ఇనీషియల్ మెజర్మెంట్ కాకుండా సబ్సీక్వెంట్గా కూడా దాన్ని మనం హిస్టారికల్ కాస్ట్ దగ్గర మెజర్ చేయాలి. ఓకేనా, క్లియర్ సార్? డిస్క్లోజర్స్ చూడండి సార్, సింపుల్ ఏముండదు, ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అంటాడు, డీటెయిల్స్ స్టేట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్, అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమైనా బ్యాక్ తీసుకున్నారేంటి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు సార్ అంటే సింపుల్ సార్, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏప్రిల్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి స్టాండ్ అనేది అప్లై అవుతుంది. ఈజ్ దట్ క్లియర్ సార్? థియరీ బోరింగ్ ఉంటుంది, సో మీకు జోక్స్ ఇవ్వండి ఇలాంటివి ఏముండవు సార్, ఎందుకంటే మనకు అంత టైం కూడా లేదు. అట్లే రెగ్యులర్ క్లాస్ అయితే ఏదోటి చెప్తూ ఉంటాం, సో మన క్లాసెస్లో ఏం పాసిబుల్ అవ్వదు కాబట్టి, సో ఏమవ్వాలి సార్ కొంచెం మీరు ఓకే అడ్జస్ట్ అవ్వండి. ఓకేనమ్మా, ఏ బ్లూ షర్ట్, ఓకే నువ్వు కూడా సరే. లాస్ట్ వన్ ఐ గ్యాస్ 10. ఓకే ఏంటి సార్, పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్ ఆఫ్ అ గవర్నమెంట్. పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్ ఆఫ్ అ గవర్నమెంట్, డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. ఓకే చూడండి సార్, ఆర్టికల్ నెంబర్ 292 ఆబ్జెక్టివ్ అని చూడండి, సింపుల్ మెజర్మెంట్ అండ్ డిస్క్లోజర్, ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ డెట్ తీసుకుంది పబ్లిక్ నుంచి, నథింగ్ బట్ బయట నుంచి. ఓకే, ఈ ఐగేస్ ఎవరికి అప్లై అవుద్దంట, సింపుల్ గవర్నమెంట్ అంతే కదా. ఏ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్ కూడా, యూనియన్ టెరిటరీస్ ఆల్సో. చూడండి ఇదేంటంటే ప్రపోజ్డ్ ఐగేస్ అంటే, చూడండి ద ప్రపోజ్డ్ ఐగేస్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంకా అది నోటిఫికేషన్ రాలేదన్నట్టు, ఇంకా అమల్లోకి రాలేదన్నట్టు. ఓకే ఓకే ప్రజెంట్ నాట్ యాక్టివ్ అన్నట్టు. ఓకే అయితే దిస్ ఐగేస్ షల్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ఇట్స్ అంబిట్, ఏం కవర్ అవ్వలేదంట, షల్ నాట్ ఇంక్లూడ్స్ అంటే ఏంటంటే గ్యారంటీస్ అండ్ అదర్ కంటింజెంట్ లయబిలిటీస్ నాన్ బైండింగ్ అష్యూరెన్స్. సరే ఇదేంటి సార్ అంటే ఓన్లీ డెట్ మనీ గురించే మాట్లాడుతున్నారు, అప్పు తీసుకున్నది. ఓకే అండ్ అదర్ ఆబ్లిగేషన్, అంతేగాని గ్యారంటీస్ గురించి కానీ అదర్ కంటింజెంట్ లయబిలిటీస్ గురించి కానీ లేదా అష్యూరెన్స్ గురించి కానీ మాట్లాడటం లేదు, అవి కవర్ అవ్వట్లేదు ఈ స్టాండర్డ్లో. ఓన్లీ ఏంటి సార్, పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్ అంతే. ఓకేనా, సో చూడండి ద పబ్లిక్ డెట్ అండ్ అదర్ ఆబ్లిగేషన్స్ ఇన్కర్డ్ బై గవర్నమెంట్ షెల్ బి అకౌంట్ అండ్ రిపోర్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ ఫేస్ వాల్యూ. సో ఏంటంటే బేస్డ్ ఆన్ ఫేస్ వాల్యూని బేస్ చేసుకుని దాన్ని ఏం చేస్తారు సార్, రిపోర్ట్ చేస్తారని అకౌంట్ చేస్తారు బేస్డ్ ఆన్ ఫేస్ వాల్యూ. అయితే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్టర్నల్ డెట్ అయితే కనుక, ఎక్స్టర్నల్ డెట్ ఒకవేళ అంటే బయట కంట్రీస్ నుంచి కనుక మీరు డెట్ తీసుకుంటే, ఇది ఆల్రెడీ మనకి ఐగేస్ 7లో కవర్ అయింది కాబట్టి దాని ప్రకారమే రిపోర్ట్ చేయాలి. అర్థమవుతుందా, దాని ప్రకారమే రిపోర్ట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్?
నెక్స్ట్ డిస్క్లోజర్స్. సింపుల్ సార్, ఓపెనింగ్ బ్యాలెన్స్, అడిషన్స్, డిశ్చార్జెస్, నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అన్ని రూపీస్లో, ఇంటర్నల్ డెట్ ఎంత, ఎక్స్టర్నల్ డెట్, అదర్ ఆబ్లిగేషన్స్ ఏంటో చెప్పాలి, అంత సింపుల్. బేసిక్ సార్, ఇది బచ్చా ఇంపార్టెంటే. ఓకేనా? ఏమన్నా సార్ స్టాండర్డ్లో పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్. ఓకే, ఆర్టికల్ నెంబర్ 292. ఆబ్జెక్టివ్ ఏంటి? ఐడెంటిఫికేషన్, రికగ్నిషన్ అండ్ డిస్క్లోజర్. సో ఈ ఐగ్యాస్ అనేది ఎవరికి సార్ అప్లై అవుతుంది అంటే ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ బై గవర్నమెంట్స్ అంటే యూనియన్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, యూనియన్ టెరిటరీస్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇందులో ఏం కవర్ అవుతుందంట? గ్యారంటీస్ కానీ, నాన్ బైండింగ్ అష్యూరెన్స్ కానీ, కంటింజెంట్ లయబిలిటీస్ కానీ కవర్ అవ్వవు. నెక్స్ట్ మెజర్మెంట్ అండ్ వాల్యుయేషన్ బేస్డ్ ఆన్ రిపోర్టింగ్ ఆన్ ఫేస్ వాల్యూ సార్, రిపోర్టింగ్ ఆన్ ఫేస్ వాల్యూ. ఒకవేళ ఎక్స్టర్నల్ డెట్ అయితే ఐగెస్ 7 అప్లై అవుతుంది. నెక్స్ట్ డిస్క్లోజర్స్. ఓకేనా? డిస్క్లోజర్ సింగిల్ రీడింగ్ ఇచ్చేయండి సార్, సరిపోద్ది. ఓకేనా? ఇది ఐ గ్యాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, ఇంకా స్టార్ట్ చేద్దామా? IGFRS అండ్ సార్ ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఓకే, ఎన్ని ఉన్నాయి సార్ మనకి టోటల్ అంటే 5 సార్. ఓకే, IGFRS 1 ఏంటి సార్ అంటే ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సేమ్ మనకి ఇండేస్ 1 నేమ్ కూడా అదే, మీకు ఒకవేళ గుర్తుంటే కనుక ఇండేస్ 1 నేమ్ కూడా ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే. నెక్స్ట్ IGFRS 2 ఏంటి సార్ అంటే PPE. మనకి ఇక్కడ ఏంటి సార్ ఇండేస్లో అయితే కనుక 16, ఏఎస్లో అయితే 10, AS 10. నెక్స్ట్ రెవెన్యూ ఫ్రమ్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి సార్ IGFRS 3. 4 ఏంటి సార్ ఇన్వెంటరీస్. 5th వన్ కంటింజెంట్ లయబిలిటీస్. సో దీనికి మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇన్వెంటరీస్కి అయితే 2 అని, కంటింజెంట్ లయబిలిటీస్కి అయితే 29 అని అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే, ఫారెన్ ఎక్స్చేంజ్ అయితే AS 11, నార్మల్ రెవెన్యూ అయితే AS 9. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇక్కడ అవసరం లేదు మనకి. సో ఇవి సపరేట్, బట్ అవి గుర్తుంటే ఇవి మనం బేసిక్గా రాసేయచ్చు, బేసిక్ నాలెడ్జ్తో రాసేయచ్చు. ఇస్ ద క్లియర్? చూడండి సార్, ఫస్ట్ సింపుల్ సార్, వెరీ వెరీ సింపుల్. ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏం ప్రజెంట్ చేయాలి? ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రజెంట్ చేయాలి, కరెక్టే. ఓకే, అదే కదా మాట్లాడేది, ఎలా ప్రజెంట్ చేయాలి. ఈ స్టాండ్ ఏం చెప్తుందంటే ఎట్లా ప్రజెంట్ చేయాలి, మేనర్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సార్ ఇంకొక పాయింట్, IGFRS ఎవరు సార్ ఫాలో అయ్యేదంటే అక్రూయల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. ఎవరైతే అక్రూయల్ బేసిస్ పైన అకౌంటింగ్ చేస్తారో వాళ్ళకి ఈ IGFRS అప్లికేబుల్. చూడండి అదే ఉంటుంది. ఇట్ ప్రిస్క్రైబ్ ద మేనర్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బై గవర్నమెంట్ ఎంటిటీస్ దట్ ఫాలో ద అక్రూయల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. సింపుల్. నెక్స్ట్ ఇట్ సెటర్స్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. దేం చేస్తుంది? ఇట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని చెప్తుంది అనమాట, ఎట్లా ప్రజెంట్ చేయాలి ఏంటని చెప్పేసి. అండ్ మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ కంటెంట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. కంటెంట్స్ అంటే ఏముంటాయి సార్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో? P&L, బ్యాలెన్స్ షీట్, ఓకే, ట్రేడింగ్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇవి కదా మీకు తెలిసిన ఫైనాన్స్ స్టేట్మెంట్స్. కంటెంట్స్ అంటే అవే కదా. సో వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? మినిమం రిక్వైర్మెంట్స్. అది కూడా IGFRS 1 చెప్తుంది. ఓకేనా? కంటెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి సార్? ఇవే సార్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అవి. ఓకే, క్లియర్? అది IGFRS 1 బచ్చా. ఫస్ట్ ఏంటి? మేనర్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ సెట్స్ అవుట్ ద ఏంటి సార్ అది రిక్వైర్మెంట్స్ కూడా చెప్తుంది. అండ్ ఆల్సో మినిమం కంటెంట్స్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. PPE సార్ మీకు తెలిసింది చెప్పండి. PPE సంబంధించి ప్లాంట్ ప్రాపర్టీ అండ్ ఎక్విప్మెంట్. ఫస్ట్ దాన్ని అలా అకౌంట్ చేయాలి, అది చెప్తారు. నెక్స్ట్ PPE అంటే అసెట్ కదా, అసెట్ పైన ఏం ఛార్జ్ చేయాలి? డిప్రిసియేషన్ ఎలా ఛార్జ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దాని యొక్క బుక్ వాల్యూ, క్యారింగ్ అమౌంట్ ఎలా వాల్యూ చేయాలి, ఎలా వస్తుంది ఏంటి. నెక్స్ట్ ఇంకేముంటాయి సార్ PPE సంబంధించి? మీకు తెలిసినవి చెప్పండి సార్, కామన్ సెన్స్ మీకు తెలిసినవి. ఓకే, బుక్ వాల్యూ ఉంటుందా? ఓకే, అంటే క్యారింగ్ వాల్యూ బుక్ వాల్యూ ఒకటే. నెక్స్ట్ రికగ్నిషన్ క్రైటీరియా ఉంటుంది, రికగ్నైజ్ చేయాలి, అకౌంటింగ్ చేయాలి, నథింగ్ బట్. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఎలా ఛార్జ్ చేయాలి, ఇంపైర్మెంట్ లాస్ అని కూడా ఉంటుంది. ఇంపైర్మెంట్ లాస్ తెలుసు కదా, మనం AS 28లో కవర్ చేస్తాం. అది ఇంపైర్మెంట్ లాస్ అంటే ఏంటి సార్? సింపుల్ సార్, ఇంపైర్మెంట్ లాస్ ఎలా వస్తుందంటే రికవరబుల్ వాల్యూ, క్యారింగ్ వాల్యూ రెండు చూసుకోవాలి. క్యారింగ్ వాల్యూ అంటే ఏం లేదు సార్, బుక్ వాల్యూ. బుక్ వాల్యూ కంటే ఇప్పుడు మీరు దాన్ని సేల్ చేస్తే బుక్ వాల్యూ కంటే తక్కువ అమౌంట్ కనుక మీకు వస్తే ఆ లాస్ని ఇంపైర్మెంట్ లాస్ అంటారు. అంటే ఇఫ్ ద క్యారింగ్ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ రికవరబుల్ వాల్యూ, then the difference is known as impairment loss.
ఓకేనా, అది ఎలా అకౌంట్ చేయాలి ఏంటి, అవి మనకి ప్రైమరీ ఇష్యూస్. నెక్స్ట్ దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ అంటే అడాప్షన్ అనేది సింపుల్ సార్, IPSAS 17 నుంచి తీసుకున్నారంట. ఓకే, దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఇస్ ఎసెన్షియల్ అడాప్షన్ టు ద ఇండియన్ రిక్వైర్మెంట్స్. సో మనకు తగ్గట్టుగా దీని నుంచి మనకి రెఫరెన్స్ లాగా తీసుకున్నారు. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ అన్నిటిలో కామన్గా ఉంటాయి సార్. సింపుల్ అంటే ఏంటంటే ఇట్ ఆల్సో ఇన్వెస్ట్ టు ప్రొవైడ్ గైడెన్స్ టు పైలట్ స్టడీస్ అండ్ ఈవెన్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ అ కామన్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండర్ అక్రూవల్ బేసిస్ ఆఫ్ అ యూనియన్ అండ్ స్టేట్స్. ఇదేంటి సార్ అంటే ఇట్ ప్రొవైడ్స్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా అంటే పైలట్ స్టడీస్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఇప్పుడు డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్స్ బట్టి మనం చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటి స్టాండర్డ్ ప్రిపేర్ చేసి మనం అది కంటిన్యూ చేస్తాం, కొన్ని రోజులు అయిన తర్వాత అంటే ఇది ఒక ట్రయల్ రన్ రాగనమాట, ట్రయల్ రన్ లాగా. ఇప్పుడు ఏదైనా ఒక మిషన్ స్టార్ట్ చేసే ముందు ట్రయల్ రన్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయడం, అట్లనే ఇది కూడా. ఇంకా ఫర్దర్గా కావాలంటే ఏం చేస్తారు, దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు అందరికీ అండర్స్టాండబుల్ వేలో. ఓకేనా, అది పైలట్ స్టడీస్ అంటే. నెక్స్ట్ నథింగ్ బట్ అదే దీన్ని కావాలంటే ఏం చేస్తారు, అప్పటికప్పుడు రివైజ్ కూడా చేసుకుంటారు. ఎవరు సార్ రివైజ్ చేసేది, గసబ్. దిస్ IGFRS కుడ్ బి రివైజ్డ్ బై గసబ్ బేస్డ్ ఆన్ పైలట్ స్టడీస్. అంటే ట్రయల్ రన్ బేస్ చేసుకుని వచ్చినటువంటి రిజల్ట్ని బేస్ చేసుకొని లేదా ఆ సిచ్యువేషన్ బట్టి దాన్ని ఏం చేస్తారు సార్ అంటే రివైజ్ చేస్తారు. ఓకేనా, ఈ 2 పాయింట్స్ అన్నింటిలో కామన్. సో మళ్ళీ మనం డిస్కస్ చేయం రిమైనింగ్ స్టాండర్డ్స్లో ఉంటే కనుక. ఓకే, ప్రతిదీ కూడా అంతే. ఫస్ట్ దాన్ని అప్లై చేస్తారు, ఓకే, దానిపైన ట్రయల్ రన్ ఓకే ఎలా ఉందో చూస్తారు సిచ్యువేషన్ బట్టి, ఇంకా ఫర్దర్గా డెవలప్మెంట్ చేయాలంటే చేస్తారు. మరి ఆ రివిజన్ అనేది ఎవరు చేస్తారు సార్ అంటే గసబ్ సార్. గసబ్ అంటే ఏంటి సార్, గసబ్ అంటే ఏంటి సార్, గవర్నమెంట్ అకౌంటింగ్ సార్ అడ్వైజరీ స్టాండర్డ్ బోర్డా, స్టాండర్డ్ అడ్వైజరీ బోర్డ్ సారీ. నెక్స్ట్ రెవెన్యూ యాజ్ పర్ AS 9 కదా అక్కడ మనకి, ఇక్కడ కూడా చూడండి సార్, ఇక్కడ ఏంటి IGFRS 3 ఏంటి సార్, రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ రెవెన్యూ. రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ అనేది కామన్ థింగ్ సార్, ప్రతి దానిలో కామన్ థింగ్. రికగ్నైజ్ చేయాలి, మెజర్ చేయాలి కదా ఆబ్వియస్లీగా. అండర్ ఏ బేసిస్ సార్, అక్రూయల్ బేసిస్. ఈ 2 పాయింట్స్ సేమ్, పైన చదివిన పాయింట్స్ ఇక్కడ కూడా అంతే. అకౌంటింగ్ చేయాలి అండర్ అక్రూవల్ బేస్ ఆఫ్ అకౌంటింగ్ చేసే వాళ్ళకి. అక్రూవల్ బేస్ని ఎవరైతే ఫాలో అవుతారో ఆ గవర్నమెంట్ ఎంట్రీకి సంబంధించి రెవెన్యూని ఎలా మెజర్ చేయాలి, ఎలా రికగ్నైజ్ చేయాలి అని IGFRS 3 చెప్తుంది. ఈ 2 పాయింట్స్ కామన్. నెక్స్ట్ ఇన్వెంటరీస్. జనరల్గా ఇన్వెంటరీస్ని ఎక్కడ వాల్యూ చేస్తారు మీకు తెలిసి, ఓకే, యాజ్ పర్ AS 2 గుర్తుందా, కాస్ట్ అన్నారు విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటాం, గుర్తుందా. సో అయితే ఇక్కడ ఏంటి సార్ అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి ఇన్వెంటరీస్కి. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ ఇష్యూ ఏంటి సార్ అంటే అకౌంటింగ్ ఫర్ ఎంట్రీస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ కాస్ట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ అసెట్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అంటిల్ ద రిలేటెడ్ రెవెన్యూస్ ఆర్ రికగ్నైజ్డ్. ఇది డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కానీ చూడండి, జనరల్గా మనకి ట్రేడింగ్ అకౌంట్ తెలుసు కదా, ట్రేడింగ్ అకౌంట్లో బై క్లోజింగ్ స్టాక్ అని ఉంటుంది అంతేనా. మీకు COGS ఫార్ములా గుర్తుందా, COGS ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఈ క్లోజింగ్ స్టాక్ని ఎందుకు మైనస్ చేస్తారు తెలుసా, ఎందుకు సార్ ఎందుకు మైనస్ చేస్తారు చెప్పండి ఫార్ములాలో ఎందుకు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి, ఏవైతే గూడ్స్ని మీరు సేల్ చేస్తున్నారో దానికి అయ్యేటువంటి కాస్ట్. మరి ఈ క్లోజింగ్ స్టాక్ని సేల్ చేస్తున్నారా, క్లోజింగ్ స్టాక్ మిగిలిపోద్ది కదా సార్, అవునా కాదా. అంటే ఎప్పుడైతే గూడ్స్ని మీరు పర్చేస్ చేస్తారో పర్చేస్ చేసినప్పుడు ఈ క్లోజింగ్ స్టాక్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుందా, అంతే కదా సార్. ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది, పర్చేస్ చేసి ఉంటారు, అయితే సేల్ అయినవి కాకుండా మిగిలిపోయింది క్లోజింగ్ స్టాక్. అంటే ఈ క్లోజింగ్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది, పర్చేస్ నుంచి. అందుకే దాని నుంచి ఏం చేస్తాం మనం, మైనస్ చేస్తాం. అందుకే ఈ క్లోజింగ్ స్టాక్ అనేది మనకి ఓకే, ఈ క్లోజింగ్ స్టాక్ అనేది మనకి కరెంట్ ఇయర్కి అది కాస్ట్ అవ్వదు. అందుకే దాన్ని మనం క్లోజింగ్ స్టాక్లో రాసుకుంటాం, యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ లాగా రాసుకుంటాం. అది నెక్స్ట్ ఇయర్కి మాత్రం ఇది ఏమైంది సార్, మళ్ళీ ఓపెనింగ్ స్టాక్ అవ్వద్దు కాబట్టి డెఫినెట్లీ ఇది మళ్ళీ కాస్ట్లోకి ఇంక్లూడ్ అయిపోద్ది. అంతేనా కదా, మీకు అర్థమవుతుందా, అంతే కదా సార్. అంటే మీనింగ్ ఏంటి సార్, లాస్ట్ ఇయర్లో అది క్లోజింగ్ స్టాక్లో ఉంది, కరెంట్ ఇయర్లోకి ఏమొచ్చింది, అది ఓపెనింగ్ స్టాక్ అయింది. లాస్ట్ ఇయర్లో దాన్ని ఎక్స్పెన్స్లా మనం ట్రీట్ చేసామంటే లేదు. ఎందుకు సార్, మీకు పాయింట్ గుర్తుంటే ఏదైనా ఒక మ్యాచింగ్ కాన్సెప్ట్ సార్, ఏదైనా ఒక రెవెన్యూ మీకు జనరేట్ అయిందంటే డెఫినెట్గా దానికి రిలేటెడ్ ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ ఇయర్లో మీరు సేల్ చేశారు అంటే క్లోజింగ్ స్టాక్ని సేల్ చేస్తారా, చెయ్యరు కాబట్టి దాన్ని మనం పక్కన పెడతాం. ఆ క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుద్ది, ఓపెనింగ్ స్టాక్ అవుద్ది కాబట్టి మళ్ళీ దాన్ని ఓపెనింగ్ స్టాక్ అంటే మీనింగ్ అయినా మళ్ళీ నథింగ్ బట్ కాస్ట్ అనే కదా, COGS ఫార్ములా ఉందిగా.
మీకు అర్థమవుతుందా? అది నెక్స్ట్ ఇయర్కి అదేమవుతుంది, మళ్ళీ కాస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. లాస్ట్ ఇయర్లోనేమో అది క్లోజింగ్ స్టాక్లోనే ఉంటుంది, అంటే అసెట్టే కదా. చూడండి, ప్రైమరీ ఇన్ అకౌంటింగ్ ఫర్ ఇన్వెంటరీ ఇస్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ అన్ అసెట్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అంటిల్ ద రిలేటెడ్ రెవెన్యూస్ ఆర్ రికగ్నైజ్డ్. దానికి రిలేటెడ్ రెవెన్యూ ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్లో వస్తుంది. ఎప్పుడైనా ఎవడైనా ఫస్ట్ ఏది అమ్ముకుంటాడు సార్, సేల్ చేసుకుంటాడు, ఓపెనింగ్ స్టాకేనా. మరి ఇయర్లో క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్లో డెఫినెట్లీ ఫస్ట్ ఏది సేల్ చేస్తాడు, ఓపెనింగ్ స్టాకే సేల్ చేస్తాడు. అంటే దానికి రిలేటెడ్ రెవెన్యూ అనేది రికగ్నైజ్ చేస్తామో లేదా. అప్పటి వరకు అది ఎలా ఉంటుంది, మనకి క్లోజింగ్ స్టాక్లా ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ అంటే నథింగ్ బట్ అసెట్. అర్థమైందా పాయింట్? ఓకేనా, క్లియర్? అర్థం కాలేదా? సరే చూడండి, ఇట్స్ ఓకే. ఏం లేదు సార్, క్లోజింగ్ స్టాక్ అంటాం కదా, క్లోజింగ్ స్టాక్ అంటే మన నథింగ్ బట్ అసెట్టేనా. ఇది ఎప్పటివరకు అసెట్ సార్ అంటే ఇయర్లోనే అసెట్. అది నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది, మళ్ళీ ఓపెనింగ్ స్టాక్ అయిపోద్ది. ఓపెనింగ్ స్టాక్ని ఏం చేస్తారు, సేల్ చేస్తారు. సేల్ చేస్తారు లేదా? ఎవడైనా ఫస్ట్ ఏం సేల్ చేసుకుంటే ఓపెనింగ్ సేల్ చేసుకుంటాడు, తర్వాత పర్చేస్ నుంచి సేల్ చేసుకుంటాడు గూడ్స్ని. ఓకేనా, అంటే అది ఏమంటున్నాడు వాడి పాయింట్, అది దీనికి రిలేటెడ్ రెవెన్యూ ఎప్పుడు సార్, దీనికి రిలేటెడ్ రెవెన్యూ వచ్చేది నెక్స్ట్ ఇయర్లో. కరెంట్ ఇయర్లో క్లోజింగ్ స్టాక్, నెక్స్ట్ ఇయర్కి అది ఓపెనింగ్ స్టాక్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ దాన్ని ఫస్ట్ సేల్ చేస్తారు. అంటే దానికి రిలేటెడ్ రెవెన్యూ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఇయర్లో వస్తుంది. అప్పటి వరకు దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం మనం, అసెట్లా ట్రీట్ చేస్తున్నాం అంటున్నాడు, అంతే పాయింట్. బచ్చా పాయింట్ సార్ అది. నెక్స్ట్, ది స్టాండ్ గైడెన్స్ ఆన్ ద డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్. మీకు ఏం తెలుసు సార్, ఇన్వెంటరీలో నేర్చుకున్నారు కదా, దానికి కాస్ట్కి ఫార్ములాస్ ఉంటాయి. ఐ మీన్ ఏంటి సార్, ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్ అని డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయా. ఓకే, అవునా కదా, దానికి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి సార్, బ్రిటన్ డౌన్ టు ఎన్ఆర్వి, నథింగ్ బట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటాం కదా. ఓకేనా, నెక్స్ట్ ఏంటి సార్, దీనికి ఈ స్టాండర్డ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 అంటే ఇండేస్ 2. ఇండేస్ 2 నేమ్ కూడా ఏఎస్ 2 నేమ్ రెండు సేమే సార్. ఇండేస్ 2 అన్న ఏఎస్ 2 అన్న ఇన్వెంటరీస్ రెండు. ఓకేనా, నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ కామన్. ఓకేనా, క్లియర్ సార్, సింగిల్ హెడింగ్ ఇచ్చేయండి సరిపోద్ది. లాస్ట్ కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్. కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఏం లేదు సార్, సింపుల్ సార్, మే ఆర్ మే నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్. ఓకే, కంటింజెంట్ లయబిలిటీ అనేది ఇట్స్ ఏ పాసిబుల్ ఈవెంట్ సార్. ఏంటి సార్ అది, ఇట్స్ ఏ పాసిబుల్, ఏంటి సార్ అది, ఇట్స్ ఏ పాసిబుల్ ఈవెంట్, సారీ పాసిబుల్ ఆబ్లిగేషన్. కంటింజెంట్ అసెట్ అంటే ఏంటి సార్, ఇట్స్ ఏ పాసిబుల్ అసెట్ అంటే మే ఆర్ మే నాట్ అంతే, అది ఏదైనా జరగవచ్చు. ఓకే, అర్థమైందా? సపోజ్ ఎగ్జాంపుల్, సమ్ ఎక్స్ అనే పర్సన్ నాకు మనీ ఇవ్వాలి. ఓకే, నాకు మనీ పక్కా ఇవ్వాలి, కానీ ఎగ్గొట్టాడు. సో నాకేంటి సార్ అంటే డబ్బులు వచ్చేలా వస్తాయి అన్న ఆశ ఉంది, బట్ మే ఆర్ మే నాట్. ఓకే, ఈలోపు ఏం వచ్చిందంటే ఈ రెండింగ్ వచ్చింది. మరి ఈ రెండింగ్కి ఇంకా జడ్జిమెంట్ రాలేదు. నేను కేసు ఫైల్ చేశాను, కోర్టుకి వెళ్ళింది, జడ్జి ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు. మరి ఈలోపు ఈ రెండింగ్ వచ్చేసింది, నేను ఎక్కడ రికార్డ్ చేసుకోవాలి, ఎలా రికార్డ్ చేసుకోవాలంటే ఇట్స్ ఏ కంటింజెంట్, నాకు మనీ రావాలి కాబట్టి ఇట్స్ ఏ కంటింజెంట్ అసెట్ కింద రికగ్నైజ్ చేసుకుంటా. వాడికి ఏంటి సార్, పేమెంట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వాడికి ఏంటి సార్, అది కంటింజెంట్ లయబిలిటీ. కంటింజెంట్ లయబిలిటీ మే ఆర్ మే నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్. సో దాన్ని ఎలా డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్, ద ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ IGFRS is to ensure the risks associated with contingent liabilities and contingent assets in a transparent manner. సో ఏం చేయాలి సార్, దానికి సంబంధించి రిస్క్స్ ఏమన్నా అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి, మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్స్, డిస్క్లోజర్ ఆఫ్, చూడండి సార్, ద పర్పస్ ఆఫ్ ద స్టాండర్డ్స్ ఏంటి సార్, ప్రొవైడ్ ఫర్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. ఈ కంటింజెంట్ లయబిలిటీ అయితే ఏంటి, లేదా కంటింజెంట్ అసెట్స్ గురించి మీరు డిస్క్లోజ్ చేయాలి. And also disclosure of contingent liability is relevant from the point of view knowing what risk of future liability that the government carries. సో గవర్నమెంట్కి ఎటువంటి రిస్క్ ఉండే ఛాన్స్ ఉందో అని చెప్పేసి మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది కంటింజెంట్ లయబిలిటీ అయితే. ఓకే, ఒకవేళ కంటింజెంట్ అసెట్ అయితే దానికి ఎటువంటి విధంగా బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సింపుల్ స్టాండర్డ్ సార్. 4 మార్క్స్కి ఇస్తే ఇస్తారు, లేదంటే లేదు. 4 మార్క్స్కి ఇస్తే ఇస్తారు, లేదంటే లేదు. చెప్పండి సార్ నేమ్స్ ఒకసారి. 1 ఏంటి, ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. 2 ఏంటి, పీపీ. 3 ఏంటి,
ఇన్వెంటరీసా, ఓకే సారీ రెవెన్యూ, 4 ఏంటి ఇన్వెంటరీస్, 5 ఏంటి సార్ కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ అసెట్స్. ఓకేనా, ఇది గవర్నమెంట్ అకౌంటింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 16 మార్క్స్ పక్కా సార్. ఇంకా రిమైనింగ్ థియరీ మాట్లాడాం కదా ఆల్రెడీ, సో దాని నుంచి ఒక 16 మార్క్స్ వస్తాయి. ఇవి బాగా నేర్చుకోండి సార్, నేను చాలా సింపుల్గా థియరీని మీకోసం ప్రిపేర్ చేశాను. సో డెఫినెట్గా 32కి 32 తెచ్చుకోవచ్చు సార్ పక్కాగా. థియరీని మాత్రం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం దెబ్బైపోతారు, ముందే చెప్తున్నా. థియరీని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అట్లీస్ట్ మీరు ఎంత కొంచెం కష్టంగా రాసినా కూడా 25 మార్క్స్ మినిమం వస్తాయి సార్. లేదు నేను పక్కా చదివానంటే పక్కాగా 32 మార్క్స్కి 32 పక్కా వస్తాయి షూర్. అంటే మీరు పైన చదువుకున్నా సరే 25 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఇంతే సార్ థియరీ, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మహా అయితే ఫైనాన్షియల్ అసెట్ లయబిలిటీ గురించి మనం మాట్లాడాలి, సో అది నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడతాం. ఓకేనా, సో మీకు చెప్పినటువంటి థియరీలో ఎక్స్బిఆర్ఎల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ అకౌంటింగ్ నుంచి 16 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఫేర్ వాల్యూ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ థియరీ ఏం చెప్పాం సార్, సస్టైనబిలిటీ లేదా ట్రిపుల్ బాటమ్ లైన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇంటిగ్రేట్ రిపోర్టింగ్ లేదా సిఎస్ఆర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అలా మీకు ఏంటంటే ఓవరాల్గా 32 మార్క్స్ కవర్ అయిపోతాయి షూర్. ఇంకా ఎడిషనల్ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తా, ఎడిషనల్ క్వశ్చన్స్ కూడా థియరీ డిస్కస్ చేస్తా. అవి కూడా ఏమన్నాయి అంటే సింపుల్ సార్, ఫినాన్షియల్ అసెట్, ఫినాన్షియల్ లయబిలిటీ, ఎంబెడెడ్ డెరివేటివ్స్, హెడ్జ్ అకౌంటింగ్, ఓకే ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ సంథింగ్. ఓకే, ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని, అడిషనల్ మిస్లీనియస్లో మనం కవర్ చేస్తాం ఇవి. ఓకేనా, ఎలా అయినా మన టార్గెట్ ఏంటి సార్ అంటే 32కి 32 పక్కా. సో నెక్స్ట్ ఏంటి సార్ అంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ షేర్ బేస్డ్ పేమెంట్స్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ మనం డిస్కస్ చేస్తాం. దీని నుంచి 16కి 16 తెచ్చుకోవాలంతే. సో అలానే మనం ప్రిపేర్ అవుదాం, కొన్ని ఎక్కువ క్వశ్చన్సే మనం ప్రిపేర్ అవుదాం. ఓకేనా, ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లోనే కొన్ని ఎక్కువ క్వశ్చన్సే వస్తాయి మీకు. ఓకే, క్లియరా సార్? ఇది గవర్నమెంట్ అకౌంటింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, నెక్స్ట్ టాపిక్ ఇండెస్ 113 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ రెగ్యులర్లీ జస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు దాని నుంచి. ఏం సార్ అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్ 4 మార్క్స్కి ఒక అటెంప్ట్లో అడిగారు. ఓకే, సో చూసుకుందాం. ఫస్ట్ టు డిఫైన్ ద ఫెయిర్ వాల్యూ. సో వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్ యాజ్ పర్ ఇండెస్ 113. ఏంటి సార్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ ఫెయిర్ వాల్యూని డిఫైన్ చేయాలి. ఓకే, అదే కదా స్టాండర్డ్ నేమ్. నెక్స్ట్ టు సెటప్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ. ఏంటంట టు సెటప్ ఏ ఫ్రేమ్ వర్క్ దేనికంట, ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఫెయిర్ వాల్యూని మెజర్ చేయడం కోసం. టు స్పెసిఫై ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిస్క్లోజర్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్. సో ఇంకేంటంట డిస్క్లోజర్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని స్పెసిఫై చేయడం కోసం. ఓకేనా, సో ఇది సింపుల్ 3 పాయింట్స్ చెప్పండి. టు డిఫైన్ ఫెయిర్ వాల్యూ, నెక్స్ట్ టు సెటప్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ, నెక్స్ట్ టు స్పెసిఫై ద రిక్వైర్మెంట్స్ ఫర్ డిస్క్లోజర్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్. ఓకేనా, 4 మార్క్స్. నెక్స్ట్ వాల్యుయేషన్ టెక్నిక్. ఏంటి సార్ వాల్యుయేషన్ టెక్నిక్స్ ఏంటి సార్ అంటే జస్ట్ 3 టైప్స్ సార్ వాల్యుయేషన్ టెక్నిక్స్. ఫెయిర్ వాల్యూ వాల్యుయేషన్ టెక్నిక్స్ 3 టైప్స్ సార్. ఫస్ట్ వన్ మార్కెట్ అప్రోచ్, ఇన్కమ్ అప్రోచ్, కాస్ట్ అప్రోచ్. ఏంటండి మార్కెట్ అప్రోచ్, నెక్స్ట్ ఇన్కమ్ అప్రోచ్, కాస్ట్ అప్రోచ్. ఓకేనా, చూడండి మార్కెట్ అప్రోచ్ అంటే ఏం లేదు సార్, సిమిలర్గా మన టైప్ ఆఫ్ అసెట్స్ లేదా లైబిలిటీస్ వేరే బిజినెస్లో లేదా ఇంకెక్కడన్నా ఉంటాయి మార్కెట్లో, సో దాని వాల్యూ మనం ఫెయిర్ వాల్యూ తీసుకుంటాం. చూడండి ద మార్కెట్ అప్రోచ్ యూజెస్ ద ప్రైజెస్ అండ్ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ జనరేటెడ్ బై మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఐడెంటికల్ ఆర్ కంపారబుల్ అసెట్స్ లైబిలిటీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఆర్ లైబిలిటీస్ సచ్ యాజ్ బిజినెస్. సో ఐడెంటికల్గా ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం మన యొక్క ఫెయిర్ వాల్యూని మనం మెజర్ చేసుకుంటాం. అర్థమైందా? మార్కెట్ వాల్యూ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ అప్రోచ్ యూజెస్ ద ప్రైసెస్ అండ్ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ జనరేటెడ్ బై మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఐడెంటికల్ ఆర్ కంపారబుల్ అసెట్స్ లైబిలిటీస్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఆర్ లైబిలిటీస్. ఐడెంటికల్ సార్ ఇక్కడ లేదా కంపారబుల్ అనేది అండర్లైన్ చేసుకోండి, అది కీవర్డ్. నెక్స్ట్ ఇన్కమ్ అప్రోచ్ అంటే ఏం లేదు సార్, సింపుల్ మనం ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అన్ని ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తాం, దాని నుంచి వచ్చేటువంటివి. చూడండి ద ఇన్కమ్ అప్రోచ్ కన్వర్ట్స్ ద ఫ్యూచర్ అమౌంట్స్ దట్ ఈస్ క్యాష్ ఫ్లోస్ ఆర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ టు ఏ సింగిల్ కరెంట్ అమౌంట్ అంటే ప్రజెంట్ వాల్యూ డిస్కౌంటెడ్ అమౌంట్కి తీసుకురావాలి. ఇన్కమ్ అప్రోచ్ కన్వర్ట్స్ ద ఫ్యూచర్ అమౌంట్స్ టు ఏ సింగిల్ కరెంట్ అమౌంట్ అంటే ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్.
ఏంటి సార్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, అది ఇన్కమ్ అప్రోచ్. లాస్ట్ అప్రోచ్ ఏంటి సార్ అంటే కాస్ట్ అప్రోచ్. అంటే ఏంటి సార్ చూడండి, దిస్ మెథడ్ డిస్క్రైబ్ హౌ మచ్ కాస్ట్ ఈస్ రిక్వైర్డ్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ అసెట్ ఆర్ లైబిలిటీ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఇన్ ఏ వర్కింగ్ కండిషన్. అంటే వర్కింగ్ కండిషన్లోకి ఒక అసెట్ లేదా లైబిలిటీని తీసుకురావడం కోసం ఏదైతే కాస్ట్ ఎంత కాస్ట్ అయితే మనం ఇన్కర్ అవుతామో దాన్ని అంటారు అనమాట. నథింగ్ బట్ దిస్ మెథడ్ డిస్క్రైబ్ ద హౌ మచ్ కాస్ట్ ఈస్ రిక్వైర్డ్, ఎంత కాస్ట్ అయితే అవసరం అవుతుందో దేనికోసం, టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ అసెట్ ఆర్ లైబిలిటీ అండ్ టు మేక్ ఇట్ ఇన్ వర్కింగ్ కండిషన్. సో వర్కింగ్ కండిషన్లో తీసుకురావడానికి ఎంత కాస్ట్ అవుతుంది, దాన్నే కాస్ట్ అప్రోచ్. 3 టైప్స్ సార్. ఫస్ట్ వన్ మార్కెట్ అప్రోచ్, సెకండ్ వన్ ఇన్కమ్ అప్రోచ్, కాస్ట్ అప్రోచ్. మార్కెట్ అంటే ఏంటి సార్, ఐడెంటికల్ ఆర్ కంపారబుల్, అంతేనా. ద మార్కెట్ అప్రోచ్ ఇస్ ద ప్రైస్ అండ్ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ జనరేటెడ్ బై మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఏంటి సార్ ఐడెంటికల్ ఆర్ కంపారబుల్ అసెట్స్ ఆర్ లైబిలిటీస్. ఇక్కడ ఏంటి సార్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, అంటే సింగిల్ కరెంట్ అమౌంట్ అంటాడు. నెక్స్ట్ కాస్ట్ ఏంటి సార్, కాస్ట్ రిక్వైర్డ్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ అసెట్ ఆర్ లైబిలిటీ టు మేక్ ఇట్ ఇంటూ ఏ వర్కింగ్ కండిషన్, అది కాస్ట్ అప్రోచ్. సో ఇది కూడా వచ్చింది సార్ ప్రీవియస్ ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అని ఏంటి సార్ అంటే ఫెయిర్ వాల్యూ హైరార్కీ. ఏంటి సార్ ఫెయిర్ వాల్యూ హైరార్కీ. హైరార్కీలో ఏంటి సార్ అంటే సింపుల్ 3 లెవెల్స్ ఉంటాయి సార్ హైరార్కీలో. లెవెల్ 1 ఇన్పుట్స్, లెవెల్ 2 ఇన్పుట్స్, లెవెల్ 3 ఇన్పుట్స్. ఏంటండి లెవెల్ 1 ఇన్పుట్స్, లెవెల్ 2 ఇన్పుట్స్, లెవెల్ 3 ఇన్పుట్స్. లెవెల్ 1 ఇన్పుట్స్ దేన్ని చూడండి ఏమంటున్నాడు, కోటెడ్ ప్రైసెస్ ఇన్ యాక్టివ్ మార్కెట్స్. కోటెడ్ నథింగ్ బట్ లిస్టెడ్ ప్రైసెస్, లిస్టెడ్ సార్. నెక్స్ట్ లెవెల్ 2 ఏంటి సార్ అంటే అదర్ దాన్ ఇంక్లూడింగ్ లెవెల్ 1. లాస్ట్ వన్ ఏంటి సార్ అంటే అన్అబ్జర్వబుల్ ఇన్పుట్స్. వాడు ఏం చేస్తారంటే ఫేర్ వాల్యూ హైరార్కీ అనమాట. సో ఏమన్నాడు, వాల్యుయేషన్ టెక్నిక్స్ యూజ్ టు మెజర్ ఫేర్ వాల్యూ షాల్ మ్యాక్సిమైజ్ ద యూజ్ ఆఫ్ రెలవెంట్ అబ్జర్వబుల్ ఇన్పుట్స్ అండ్ మినిమైజ్ ద యూజ్ ఆఫ్ అన్అబ్జర్వబుల్ ఇన్పుట్స్. మ్యాక్సిమైజ్ ఏం మ్యాక్సిమైజ్ చేయాలంటే మ్యాక్సిమైజ్ ద అబ్జర్వబుల్ ఇన్పుట్స్ని మ్యాక్సిమం యూజ్ చేయాలి, అన్అబ్జర్వబుల్ ఇన్పుట్స్ని తక్కువ యూజ్ చేయాలంటున్నాడు. మ్యాక్సిమైజ్ ద యూజ్ ఆఫ్ రెలవెంట్ అబ్జర్వబుల్ ఇన్పుట్స్ అండ్ మినిమైజ్ ద అన్అబ్జర్వబుల్ ఇన్పుట్స్. దేనికి సార్, యూజ్ టు మెజర్ ఫేర్ వాల్యూ, టు మెజర్ ఫేర్ వాల్యూ. ఓకేనా. సో ఇండియాస్ ఉన్నది సమ్ హైరార్కీ ఉందన్నమాట, సమ్ హైరార్కీ. ఓకే, ఫేర్ వాల్యూ కోసమే కదా, ఫేర్ వాల్యూ మెజర్ చేయడం కోసం కాబట్టి కొన్ని లెవెల్స్ ఉన్నాయి, ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మనం మెజర్ చేస్తాం అన్నట్టు చెప్పాడు అంతే. ఓకే, లెవెల్స్ ఫర్ ద ఫేర్ వాల్యూ. ఓకే, ఫస్ట్ లెవెల్ ఏంటి సార్, ఫస్ట్ లెవెల్ 1 ఇన్పుట్స్ ఏంటి సార్ యాక్టివ్ మార్కెట్స్, కోటెడ్ ప్రైజెస్ ఇన్ యాక్టివ్ మార్కెట్స్, కోటెడ్ ప్రైజెస్ ఇన్ యాక్టివ్ మార్కెట్స్ ఫర్ ఐడెంటికల్ అసెట్స్. సిమిలర్ అసెట్స్ ఉంటాయి యాక్టివ్ మార్కెట్లో, లిస్టెడ్ కోటెడ్ ప్రైజెస్ నథింగ్ బట్ లిస్టెడ్ ప్రైజెస్ ఏముంటే అవి తీసుకోవాలి. ఓకేనా, సిమిలర్ అసెట్స్ ఆర్ లైబిలిటీస్కి ఏదైతే కోటెడ్ ప్రైజెస్ ఉంటాయి యాక్టివ్ మార్కెట్స్లో అది తీసుకోవాలి, అది లెవెల్ 1 అలా ఉంటాయి. లేదు సార్ అంటే లెవెల్ 2 ఇన్పుట్స్ ఆర్ ఇన్పుట్స్ అదర్ దాన్ కోటెడ్ ప్రైసెస్. సో ఇవి కోటెడ్ ప్రైసెస్ కాదు, అదర్ దాన్ ఇంక్లూడింగ్ లెవెల్ 1 దట్ ఆర్ అబ్జర్వబుల్ ఫర్ ద అసెట్స్ ఆర్ లైబిలిటీ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇక్కడ ఏంటి సార్ అంటే ఇది కోటెడ్ కాదు కానీ అబ్జర్వబుల్ ఇన్పుట్స్, అబ్జర్వబుల్ ఇన్పుట్సే కానీ నాట్ కోటెడ్. ఇక్కడ ఏంటి సార్ ఇవి అన్అబ్జర్వబుల్ ఇన్పుట్స్. చూడండి ఫస్ట్ అసలు చూడండి ఫేర్ వాల్యూ మెజర్మెంట్. సో దీనిలో మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, చూడండి సార్ 3 క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటి సార్ ఆబ్జెక్టివ్, నెక్స్ట్ ఏంటి సార్ వాల్యుయేషన్ టెక్నిక్స్, నెక్స్ట్ ఏంటి సార్ ఫేర్ వాల్యూ హైరార్కీ. ఓకే, సో ప్రతిదానికి 3 పాయింట్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్స్కి 3 పాయింట్స్ ఉన్నాయి, వాల్యుయేషన్కి 3 మెథడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫేర్ వాల్యూకి కూడా 3 లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి సార్ టు డిఫైన్ ద ఫేర్ వాల్యూ, to set up a framework for fair value measurement, to specify the requirements for disclosure of a fair value measurement. ఇక్కడ మార్కెట్ అప్రోచ్, నెక్స్ట్ మార్కెట్ అప్రోచ్, నెక్స్ట్ ఏంటి సార్ కాస్ట్ అప్రోచ్, నెక్స్ట్ ఏంటి మార్కెట్ అప్రోచ్, కాస్ట్ అప్రోచ్, సెకండ్ ఏంటి సార్ ఓకే ఇన్కమ్ అప్రోచ్, రైట్ సారీ ఇన్కమ్ అప్రోచ్, మార్కెట్ అప్రోచ్, ఇన్కమ్ అప్రోచ్, కాస్ట్ అప్రోచ్. మార్కెట్ అప్రోచ్ అంటే ఏంటి సార్ ఐడెంటికల్ ఆర్ కంపారబుల్. సో మార్కెట్ యూజెస్ ద రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దేని సార్ మార్కెట్ మార్కెట్ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ నథింగ్ బట్ అది కూడా ఐడెంటిఫైబుల్ సార్ ఐడెంటికల్ ఆర్ కంపారబుల్ అసెట్స్ ఆర్ లైబిలిటీస్. ఇదేంటి సార్ ఇన్కమ్ అప్రోచ్ అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటే సింగిల్ కరెంట్ అమౌంట్ అంటాడు. నెక్స్ట్ ఏంటి సార్ కాస్ట్ అంటే ఏంటి సార్
Cost and how much cost is required to make it into a working condition such asset or liability. అంతే కదా. ఇక్కడ ఏంటి సార్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 ఏంటి సార్ కోటెడ్ ప్రైసెస్ ప్లస్ అబ్జర్వబుల్ ఇన్పుట్స్, ఇక్కడ అన్కోటెడ్ ప్రైసెస్ ప్లస్ అబ్జర్వబుల్ ఇన్పుట్స్, ఇక్కడ అన్అబ్జర్వబుల్ ఇన్పుట్స్. అంతేనా, అన్అబ్జర్వబుల్ ఇన్పుట్స్. ఇది హైరార్కీ. ఓకేనా, క్లియరా? ఓకేనా సార్. నెక్స్ట్ సార్ రిపోర్టింగ్ త్రూ ఎక్స్పిఆర్ఎల్. ఏంటండి రిపోర్టింగ్ త్రూ ఎక్స్పిఆర్ఎల్. ఎక్స్పిఆర్ఎల్ అంటే ఎక్స్టెన్సిబుల్ బిజినెస్ రిపోర్టింగ్ లాంగ్వేజ్. ఇదేంటి సార్ అంటే ఇట్ విల్ యాక్సెస్ టు ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఎనీ అదర్ ఇన్ ద వరల్డ్. సో బాగా ఫేమస్ సార్ ఇది, చూడండి. ఇట్స్ అన్ అందుకే దీన్ని ఇట్స్ ఓపెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ డిజిటల్ బిజినెస్. ఇట్స్ అన్ ఓపెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ డిజిటల్ బిజినెస్ ఆన్లైన్ రిపోర్టింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, రిస్క్ అండ్ కంప్లైంట్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ XML లాంగ్వేజ్. ఇదేంటి సార్ XML లాంగ్వేజ్ యొక్క ఫ్యామిలీ అంట, విచ్ ఇస్ బికమింగ్ ఏ స్టాండర్డ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ బిజినెస్ అండ్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్లోనే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కమ్యూనికేట్ చేస్తుంది. సో ఇట్స్ సార్ XML అంటే ఏంటి సార్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. XML refers to XML extensible markup language designed to store and transport information. ఎందుకంటే సార్ అది XML దేనికి store and transport the information, store and transport the information. ఓకేనా, చెప్పండి సార్ ఫాస్ట్గా. ఇట్ ఈస్ ఓపెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ దేనికి సార్ డిజిటల్ బిజినెస్ రిపోర్టింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, రిస్క్ అండ్ కంప్లైంట్స్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ XML. XML అంటే ఏంటి సార్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. Is that clear? Then he said to design it to store and transport the information. Clear? So it is today uses for multiple purpose. In sir accounting, internal reporting, external reporting. Purpose in sir accounting, internal reporting, external reporting. Okay na? So దాని గురించి బ్రీఫ్గా రాయమంటే అంత రాసి సరిపోద్ది. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాసాడు, అంతే ఏం ఉండదు అదే. It is a language for the electronic communication of a business and the financial data, which is revolutionizing the business reporting around the world. So around the world ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలరు, ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది. The term XBRL includes 4 terminologies: extensible business reporting language. తెలిసిందే కదా. ఎక్స్టెన్సిబుల్ అంటే ఏంటి సార్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ ద, ఏం ఎక్స్టెండ్ చేసి చూడండి. ఇట్ ద టర్మ్ ఎంప్లాయిస్ ద యూజర్ కెన్ ఎక్స్టెండ్ ద అప్లికేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ బిజినెస్ బియాండ్ ఇట్స్ ఒరిజినల్ ఇంటెంట్ పర్పస్. అంటే ఏంటి సార్ ఇక్కడ ఏంటంటే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్ it can be determined even by the users and not just the ones who merely prepare the business data. బిజినెస్ డేటా ప్రిపేర్ చేసిన వాళ్ళే కాకుండా దానికి ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది, దానికి ఎవరైనా చూడొచ్చు అన్నట్టు. అదేంటి సార్ ఇక్కడ ద మేజర్ అడ్వాంటేజ్ ఇస్ దట్ ఎక్స్టెండెడ్ యూస్ క్యాన్ బి డిటర్మైన్డ్ బై ద ఈవెన్ బై ద యూజర్స్, నాట్ జస్ట్ బై ద హూ మెర్లీ ప్రిపేర్స్ ద బిజినెస్ డేటా. ప్రిపేర్ చేసిన వాళ్ళే కాకుండా యూజర్స్ కూడా దాన్ని యూస్ చేయొచ్చు అన్నట్టు చెప్తున్నాడు. ఓకేనా. ఏంటి సార్ బిజినెస్ ఏం చూడండి సార్ ఎక్స్టెన్సిబుల్ బిజినెస్ కదా. బిజినెస్ అంటే ఏంటి సార్ దిస్ ప్లాట్ఫామ్ ఇస్ రెలవెంట్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఈ ప్లాట్ఫామ్ అనేది సో ఎటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్కి అయినా దీన్ని యూస్ చేస్తారు అన్నట్టు. ఇట్ ఈస్ నోట్ ఎక్స్పీరియల్ ఫోకస్ ఆన్ డిస్క్రైబింగ్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంటిటీస్. అందుకే ఏం చెప్తున్నాడు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంటిటీస్ అయినా దీన్ని యూస్ చేస్తారు అన్నట్టు. రిపోర్టింగ్ ఏంటి సార్ రిపోర్టింగ్ చూడండి. ద ఇంటెన్షన్ బిహైండ్ ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ ఎక్స్పీరియల్ ఇస్ టు హ్యావ్ ఆల్ కంపెనీస్ రిపోర్ట్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇన్ కన్సాలిడేటెడ్ మ్యానర్ ఆన్ ద స్పెసిఫైడ్ ఫార్మాట్స్. సార్ ఎందుకు సార్ ఇదంటే చూడండి ద ఇంటెన్షన్ బిహైండ్ ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ XBRL. ఈ XBRLని యూజ్ చేయడం దానికి అనుకున్నటువంటి రీజన్ ఏంటి సార్ ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే అన్ని కంపెనీస్ రిపోర్ట్ చేయాలి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇన్ ఏ కన్సాలిడేటెడ్ మేనర్. సో అందరి దగ్గర ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఏంటి సార్ అంటున్నాడు వాడు ఏమన్నాడు చూడండి ఆల్ కంపెనీస్ రిపోర్ట్ దర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఏ కన్సాలిడేటెడ్ మేనర్ యూజింగ్ ద స్పెసిఫైడ్ ఫార్మాట్స్. ఒక పర్టికులర్ ఫార్మాట్స్లో అందరూ ఏం చేయాలి రిపోర్ట్ చేయాలి. లాస్ట్ ఆన్సర్ లాంగ్వేజ్ ఇట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. సో దాని గురించి రాయాలనుకుంటే ఏంటి పైన ఆల్రెడీ రాశారు కదా అది రాసుకోండి, మళ్ళీ అది రాసాం మనం కూడా. ఓకేనా. సో 4 టెర్మినాలజీస్ ఏంటి సార్ ఎక్స్టెన్సిబుల్ బిజినెస్ రిపోర్టింగ్ లాంగ్వేజ్. ఎక్స్టెన్సిబుల్ అంటే ఏంటి సార్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ యూజ్ ఫర్ నాట్ ఓన్లీ బై ద హూ ప్రిపేర్స్ ద రిపోర్ట్స్ బట్ ఆల్సో బై ద యూజర్స్. అంతేనా, అదే కదా పాయింట్. నెక్స్ట్ బిజినెస్ అంటే ఏంటి సార్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇట్ క్యాన్ బీ యూస్ఫుల్. రిపోర్టింగ్ అంటే ఏంటి సార్ ఏం రిపోర్ట్ చేయాలి సార్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆల్ కంపెనీ షుడ్ రిపోర్ట్ దేర్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇన్ ఏ కన్సాలిడేటెడ్ విత్ ఇన్ స్పెసిఫైడ్ ఫార్మాట్స్.
లాంగ్వేజ్ ఇట్ ఇస్ మా ఫ్యామిలీ ఆఫ్ XML లాంగ్వేజ్. XML అంటే ఏంటి సార్? ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్ డిజైన్ టు స్టోర్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ద డేటా. నెక్స్ట్ ఇంపార్టెంట్ సార్, ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది మిత్స్ రిగార్డింగ్ XBRL. మిత్స్ అంటే ఐ మీన్ ఇట్స్ ఒక అపోహ లాంటిది. సో ఓకే చూడండి సార్, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ డిస్కస్ వాట్ XBRL ఈస్ నాట్. అంటే XBRL అనేది ఏం కాదో చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఏ సెట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇట్ ఈస్ నాట్ ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇట్ ఈస్ నాట్ ఏ గ్యాప్ ట్రాన్స్లేటర్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొప్రైటరీ టెక్నాలజీ, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సాక్షన్ ప్రోటోకాల్. చూడండి సార్, ప్రతిదానికి ఈజ్ నాట్ యాడ్ చేసుకోవాలి. అంటే ఏంటంట, ఒక సెట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కాదంట. చూడండి, ఇట్ నీడ్స్ టు క్లియర్లీ అండర్స్టాండ్ దట్ XBRL డస్ నాట్ రిప్రజెంట్ ఏ సెట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ which remains a prerogative of the regulatory standard bodies. సో రెగ్యులేటరీ స్టాండర్డ్ బాడీస్ గురించి అది చెప్తుంది, కానీ అంతేగాని సెట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయితే కాదు. కంట్రోల్ బై సెట్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్, నథింగ్ బట్. ఇట్ ఈస్ నాట్ ఎ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇట్స్ నాట్ ఏంటంటే సార్, ఇట్ ఈస్ నాట్ ఎ డీటెయిల్డ్ యూనివర్సల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇట్ ఈస్ నాట్ ఎ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ ఏంటి సార్, ఇట్స్ నాట్ ఎ గ్యాప్ ట్రాన్స్లేటర్. ఇట్స్ నాట్ ఎ గ్యాప్ అండ్ ఏంటి సార్, గ్యాప్ అండ్ ఏంటి సార్, జనరలీ అకౌంటింగ్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అంతేనా. చూడండి, ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎ మెకానిజం ఫర్ ఫెసిలిటేటింగ్ ఏ డ్రిల్ డౌన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ గ్యాప్ ఇన్ఫర్మేషన్ ఇంటూ లోవర్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ వుడ్ బి నెసెసరీ ఫర్ ట్రాన్స్లేటింగ్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఫ్రమ్ వన్ గ్యాప్ టు అనదర్. అంటే ఒక గ్యాప్ నుంచి ఇంకో గ్యాప్కి ట్రాన్స్లేట్ చేయదన్నమాట. ఇట్స్ నాట్ ఎ గ్యాప్ ట్రాన్స్లేటర్, అదే అంటున్నాడు. ఈ వర్డ్ రాసి సరిపోద్ది, నెసెసరీ. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ మెకానిజం ఫర్ ట్రాన్స్లేటింగ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ వన్ గ్యాప్ టు అనదర్, అంతే. నెక్స్ట్, ఇట్ ఇస్ నాట్ ఏ ప్రొప్రైటరీ టెక్నాలజీ. అంటే ఒక పర్టికులర్ పర్సన్ సంబంధించి కాదు. ఇట్స్ ఏ ఫ్రీలీ లైసెన్స్డ్ అండ్ అవైలబుల్ టు ద పబ్లిక్. ఒక పర్టికులర్ పర్సన్కి సంబంధించి మాత్రం కాదు, ఎవరికైనా అవైలబుల్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ ట్రాన్సాక్షన్ ప్రోటోకాల్. ఏం సార్ పాయింట్స్ చెప్పండి ఒకసారి. మిత్స్ ఎన్ని పాయింట్స్ సార్, 5. ఇట్స్ నాట్ ఏ సెట్ ఆఫ్ accounting standards, it's not a chart of accounts, it's not a transaction protocol, it's not a again sir sorry in sir, it's not a gap translator, it's not a gap translator, it's not a good answer, proprietary technology. సార్ proprietary technology గుర్తుంటాయా. ఇట్స్ నాట్ ఎ సెట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, చెప్పండి ఒకసారి రిపీట్ చేయండి. ఇట్స్ నాట్ ఎ సెట్ ఆఫ్ అకౌంట్స్, ఇట్స్ నాట్ ఎ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇట్స్ నాట్ ఎ గ్యాప్ ట్రాన్స్లేటర్, ఇట్స్ నాట్ ఎ proprietary technology, ఇట్స్ నాట్ ఎ ట్రాన్సాక్షన్ ప్రోటోకాల్. దీస్ ఆర్ ద 5 myths regarding XBRL. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, సో దీన్ని ఇగ్నోర్ చేయండి, అంత అవసరం లేదు. ఓకే, సరే కట్ చేసేద్దాం మెటీరియల్లో. ఓకే, నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ XBRL రిపోర్టింగ్. చూడండి సార్, క్లియర్ డెఫినేషన్స్. నెక్స్ట్, టెస్టబుల్ బిజినెస్ రూల్స్. నెక్స్ట్, మల్టీలింగ్వల్ సపోర్ట్, స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్. ఏంటి సార్ ఫీచర్స్ ఆఫ్ XBRL ఏంటి? లాస్ట్ టైం 8 మార్క్స్కి ఇచ్చారు సార్ దీని గురించి, XBRL గురించి చూసుకోండి. మరి 8 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు. చూడండి సార్, XBRL allows the creation of reusable authoritative definitions called taxonomies which captures the meaning contained in all of the reporting terms in the business report as with the relationship between all of the terms. అంటే ఏంటి సార్, XBRL ఏమేలా చేస్తుందంటే it allows the creation of reusable authoritative definitions called taxonomies. టాక్సానమీస్ అంటే నథింగ్ బట్ మనం డిక్షనరీ అంటాం సార్. డిక్షనరీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకే, అందుకే అన్నాడు విచ్ క్యాప్చర్ ద మీనింగ్ కంటైన్ ఆల్ రిపోర్టింగ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఏ బిజినెస్ రిపోర్ట్. బిజినెస్ రిపోర్ట్లో యూజ్ చేసేటువంటి ఈచ్ రిపోర్టింగ్ టర్మ్ సంబంధించి మీనింగ్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు. అది దాని క్లియర్ డెఫినేషన్స్ అనేది మనకు కావాల్సినటువంటి అన్ని ఆన్సర్ అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఫీచర్స్ అవి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సంబంధించి, అందుకే దాన్ని ఏమన్నా టాక్సానమీ అంటున్నాడు కాబట్టి లైక్ డిక్షనరీ. సో రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు మీకు ఏది అర్థం కాకపోయినా. నెక్స్ట్, టెస్టబుల్ బిజినెస్ రూల్స్. ఏంటి సార్ అంటే చూడండి, ఇట్ అలౌస్ ద క్రియేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ దట్ కన్స్టెయిన్ విచ్ కెన్ బి రిపోర్టెడ్. బిజినెస్ రూల్స్ కెన్ బి లాజికల్, మ్యాథమెటికల్ ఆర్ బోత్. సో బిజినెస్ రూల్స్ అనేవి ఎలా ఉండొచ్చు అంటే లాజికల్గా ఉండొచ్చు ఆర్ మ్యాథమెటికల్ ఆర్
both. Okay, next multilingual support అంటే lingual అంటే language sir, different languages అంతే. It allows the definition to be prepared in many languages as necessary. Translations of definition can also be added by third parties. సో కావాలంటే ట్రాన్స్లేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ప్రిపేర్ చేస్తారు. స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా కావాలి. సో ఇట్స్ సపోర్టెడ్ బై వెరీ హ్యూజ్ రేంజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ వెండర్స్ లైక్ లార్జ్ అండ్ స్మాల్, అలవింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ టు వర్క్ విత్ ద స్టాండర్డ్. అంటే ఏంటి సార్, ఏం కావాలి మనకి, స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏంటి సార్ ఇది, ఫీచర్స్ ఆఫ్ చెప్పండి, ఫీచర్స్ ఆఫ్ XBRL. సార్ చెప్పేటప్పుడే నేర్చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చదవలేరు. XBRL ఏంటి సార్ చెప్పండి. ఫస్ట్ వన్ క్లియర్ డెఫినేషన్, అంతేనా. ఫీచర్స్ ఏంటి సార్, క్లియర్ డెఫినేషన్ అంటే ఇది ఎలా యాక్ట్ చేస్తే ఇట్స్ టాక్సానమీ కాబట్టి ఇట్స్ కెన్ క్యాప్చర్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, అంతేనా. ఇట్స్ కెన్ క్యాప్చర్ ద, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారు నువ్వు క్యాప్చర్ చేయొచ్చు, అంతేనా. ఆల్ రిపోర్టింగ్ టర్మ్స్. నెక్స్ట్ ఏంటి సార్, టెస్టబుల్ బిజినెస్ రూల్స్. టెస్టబుల్ బిజినెస్ రూల్స్. సో బిజినెస్ రూల్స్ అనేవి అది లాజికల్గా ఉండొచ్చు, మ్యాథమెటికల్గా ఉండొచ్చు, ఆర్ బోత్, అంతేనా. మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఆర్ బోత్. ఓకే, నెక్స్ట్ మల్టీలింగ్వల్ సపోర్ట్ అండ్ ఏంటి సార్, మల్టీలింగ్వల్ సపోర్ట్ ఆర్ స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్. సపోర్ట్ 2 పాయింట్స్ అయిపోతాయి. మల్టీలింగ్వల్ సపోర్ట్ అంటే మెనీ లాంగ్వేజెస్ సార్, ఇట్ కెన్ యూజ్ ఇన్ మెనీ లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్లేటర్స్ కెన్ ఆల్సో బి యాడెడ్ అని చెప్పాడు. స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ దిస్. సో స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇది ఫీచర్స్ ఆఫ్ XBRL. ఇస్ ఇట్ క్లియర్ సార్? ఇంకోసారి రివైజ్ చేద్దాం, డోంట్ వరీ. బెనిఫిట్స్ ఆఫ్ XBRL చూడండి సార్, ఇన్ఫర్మేషన్ అంతా అక్కడే ఉంటుంది, ఓకేనా. సో డేటాని రివ్యూ చేయొచ్చు, సో రిపోర్టింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ ద మోర్ యాక్యురేట్ అండ్ ఎఫిషియెంట్ ఉంటుంది, కాస్ట్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ మోర్ యాక్యురేట్ అండ్ ఎఫిషియెంట్. సో 4 పాయింట్స్ మళ్ళీ వచ్చింది అది. ఏంటి సార్, డేటా రివ్యూ ఇంప్రూవ్డ్. ఏమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు సార్, క్వాలిటీ, రిపోర్టింగ్ క్వాలిటీ. నెక్స్ట్ మోర్ యాక్యురేట్ అండ్ ఎఫిషియెంట్, కాస్ట్ అండ్ టైమ్ సేవింగ్. చెప్పండి సార్, డేటా రివ్యూ. ఓకే, డేటా రివ్యూ. నెక్స్ట్ ఏంటి సార్, కాస్ట్ సేవింగా. ఓకే, కాస్ట్ సేవింగ్. నెక్స్ట్ ఏంటి సార్, నెక్స్ట్ ఏంటమ్మా, ఇంప్రూవ్డ్ రిపోర్టింగ్ లాంగ్వేజ్, అంతేనా. ఇంప్రూవ్డ్ రిపోర్టింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఏంటి, మోర్ ఎఫిషియెంట్ అండ్ యాక్యురేట్. నెక్స్ట్ వాట్ ఆర్ ద కంపెనీస్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ XBRL రిపోర్టింగ్. సో ఏ కంపెనీస్ సార్ ఎగ్జామ్షన్ అంటే, బ్యాంకింగ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పవర్ సెక్టర్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఏంటి సార్, BIPN. సో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పవర్ సెక్టర్. సో కూడా ఉందా, నిబ్ సార్, నిబ్ సరే, కోడ్ ఏదో అనుకోండిలే కానీ. ఏంటి సార్, బ్యాంకింగ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పవర్ సెక్టర్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. బీపిన్, ఓకేనా, బీపిన్ లేదా బీపీ వచ్చింది అనుకోండి, బీపీ ఇన్. సో బీపీ వచ్చింది. బీ ఫర్ బ్యాంకింగ్, పీ ఫర్ పవర్ సెక్టర్, ఐ ఫర్ ఇన్సూరెన్స్, ఎన్ ఫర్ ఇన్ సార్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. XBRL and filing of a cost audit report. తెలుసుగా, కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ యాజ్ పర్ సెక్షన్ 148, కరెక్టా, సెక్షన్ 148. సో కంపెనీ రిక్వైర్డ్ టు ఫర్నిష్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఏంటి సార్, కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ని అండ్ అదర్ డాక్యుమెంట్స్ని ఫర్నిష్ చేయాలి. అండ్ ఆల్సో షల్ ఫైల్ ద రిపోర్ట్ అండ్ డాక్యుమెంట్స్ యూజింగ్ ద XBRL టాక్సానమీ. సో XBRL టాక్సానమీ యూజ్ చేసి మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఏ ఫామ్ సార్, ఈ ఫామ్ CRA 4, ఈ ఫామ్ CRA 4. ఓకేనా, క్లియర్ సార్. ఇది XBRL రిపోర్టింగ్. ఒకసారి రివైజ్ చేద్దాం ఫాస్ట్గా, చెప్పండి సార్ గుర్తున్నది. XBRL అండ్ సార్ ఎక్స్టెన్సిబుల్ బిజినెస్ రిపోర్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్, ఏం చేస్తారు సార్, ఇట్స్ ఎన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆఫ్, ఏం కమ్యూనికేట్ చేస్తారు సార్, బిజినెస్ డేటా అరౌండ్ ద వరల్డ్ అన్నట్టు, అంతేనా. సరే, ఇక్కడ ఏంటి సార్, ఇంకో మెయిన్ పాయింట్ ఇక్కడ పర్పస్ ఏంటి, యూజర్ ఫర్ మెనీ పర్పస్ ఏంటి, అకౌంటింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. నెక్స్ట్ ఇట్ ఈస్ లాంగ్వేజ్ ఆఫ్
It's a family of XML language. XML and extensible business reporting language. It is designed to store and transport the data or information. ఓకేనా. నెక్స్ట్ మీనింగ్ అంటే చూసాం, సేమ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు అరౌండ్ ద వరల్డ్. ఓకే, నెక్స్ట్ ఏంటి సార్? ఫీచర్సా? చెప్పండి సార్ ఫీచర్స్. క్లియర్ డెఫినేషనా? క్లియర్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకేంటమ్మా చెప్పమ్మా కార్తీక్. ఓకే చెప్పమ్మా కార్తిక్, క్లియర్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి? మల్టీలింగ్వల్ సపోర్టా? ఓకే, మల్టీలింగ్వల్ సపోర్ట్. నెక్స్ట్ స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్టా? ఓకే, స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్. ఇంకోటి ఏంటి? టెస్టబుల్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ అనేవి మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఆర్ బోత్. క్లియర్ డెఫినేషన్. నెక్స్ట్ ఏంటి సార్? మల్టీలింగ్వల్ సపోర్ట్, డిఫరెంట్ లాంగ్వేజ్, మెనీ లాంగ్వేజెస్ అండ్ ఆల్సో రిక్వైర్ సాఫ్ట్వేర్, స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్. నెక్స్ట్ మిత్స్ చెప్పండి సార్ ఫాస్ట్గా. 5 మిత్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఏ సెట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా? ఇట్స్ నాట్ ఎ సెట్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ ఇట్స్ నాట్ ఏ ట్రాన్సాక్షన్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఇట్స్ నాట్ ఏ ఏంటి సార్? గ్యాప్ ట్రాన్స్లేటర్. ఇట్స్ నాట్ ఏ ప్రొప్రైటరీ టెక్నాలజీ. అంతేనా మిత్స్? బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ చెప్పండి. ఓకే, కాస్ట్ సేవింగ్. నెక్స్ట్ మోర్ ఎఫిషియంట్ అండ్ యాక్యురేట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా? ఎక్స్పీరియల్ వల్ల చెప్పమ్మా. చెప్పు. కాస్ట్ సేవింగ్. ఓకే, నెక్స్ట్ మోర్ ఎఫిషియంట్ అండ్ యాక్యురేట్. నెక్స్ట్ డేటా రివ్యూ. ఓకే, డేటా రివ్యూ. ఇంకోటి ఏంటమ్మా? ఇంకోటేంటి? డేటా రివ్యూ. నెక్స్ట్ చెప్పమ్మా. లాస్ట్ వన్ ఏంటి సార్? డేటా రివ్యూ అండ్ మల్టీలింగ్వల్ సపోర్ట్. సారీ, ఇదేంటి? మోర్ యాక్యురేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి సార్? లాస్ట్ వన్ ఏంటి చెప్పమ్మా? ఏంటది? ఇంప్రూవ్డ్ రిపోర్టింగ్ క్వాలిటీ. ఓకే రైట్, ఇంప్రూవ్డ్ రిపోర్టింగ్ క్వాలిటీ. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ XBRL. ఏంటి సార్? కాస్ట్ సేవింగ్, మోర్ యాక్యురేట్ అండ్ ఎఫిషియంట్, డేటా రివ్యూ అండ్ ఇంప్రూవ్డ్ రిపోర్టింగ్ క్వాలిటీ. అంతేనా? నెక్స్ట్ ఎవరెవరికి సార్ ఎగ్జామ్షన్? బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, నెక్స్ట్ పవర్ సెక్టర్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కంపెనీస్, నథింగ్ బట్. ఓకే, ఆ ఫామ్ ఏంటి సార్? ఈ CRA 4లో ఏం చేయాలి? కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ని ఫైల్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఆల్సో ఇందులో సార్ దేన్ని యూస్ చేయాలి? XBRL యూస్ చేయాలి. ఇది ఓవరాల్గా XBRL. ఓకేనా? నెక్స్ట్ ఏంటి సార్? ఇండేస్ ఇంట్రడక్షన్. ఏంటంటే ఇంట్రడక్షన్. సో ఇండేస్ అప్లికబిలిటీ సార్, పాస్ట్ ఎగ్జామ్లో 1 టైం వచ్చింది 8 మార్క్స్కి, దీనిపైన క్వశ్చన్. సో దానిపైన క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేస్తాం. సో మీరే చేస్తారు. వన్స్ థియరీ కంప్లీట్ అయిన తర్వాత మీరే సాల్వ్ చేస్తారు. ఓకే, క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, చూడండి. సింపుల్ సార్, ఈ ఇండేస్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఓకే ఫస్ట్ యాక్చువల్లీ ఏంటి సార్ అంటే, ఇది ఎవరు సార్ ఇనిషియేట్ చేసింది అంటే ICA. యాక్చువల్లీ మనకి IFRS అని ఉంటుంది, తెలుసు మీకు ఐడియా ఉంటే. IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. మరి IFRS అంటే ఏంటి సార్? ఇట్స్ నథింగ్ బట్ గ్లోబల్ స్టాండర్డ్స్ సార్, గ్లోబల్ స్టాండర్డ్స్. సో దానికి సిమిలర్గా ఉండాలి అని చెప్పేసి దానికి సిమిలర్గా మనకి ఏంటంటే ఓన్లీ ఇండియాలోనే అప్లికబుల్ అయ్యేలాగా ఈ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని తీసుకొచ్చారు. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇట్ ఈస్ సిమిలర్ టు IFRS అన్నట్టు. సో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, దాన్ని క్యార్వౌట్స్ అంటారు డిఫరెన్సెస్. ఓకే సరే, అవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ దే ఆర్ నేమ్డ్ యాజ్ నెంబర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ కరస్పాండింగ్ IFRSలో ఏదైతే నెంబరింగ్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే నెంబరింగ్ ఉంటుంది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ సో మిమ్మల్ని అదే సార్ ఎగ్జామ్లో అడిగేది లేదు సార్, చూడండి జస్ట్ వెయిట్. సార్ చూడండి సార్, చూడండి ఇండేస్ని ఏంటంటే కొన్ని ఫేజెస్ అంటే ఒక స్టేజెస్ వైజ్గా ఏం చేశారంటే ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఒకేసారి అన్నిటికీ అప్లికబిలిటీ అని చెప్పకుండా ఏం చేశారంటే ఫేజెస్ వైజ్గా అప్లికబిలిటీ గురించి చెప్పారు. ఓకే చూద్దామా మరి అప్లికబిలిటీ ఏంటో. ఫస్ట్ ఏంటి సార్ అంటే ఆన్ ఆర్
ఆన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2016. సో ఫస్ట్ ఏం చెప్పారంటే 1st April 2016 నుంచి కొంతమందికి అప్లికేబుల్ మ్యాండటరీగా అని చెప్పారు. ఎవరికి సార్ చూడండి, సింపుల్ సార్, లిస్టెడ్ ఎంటిటీస్. అండ్ సార్ లిస్టెడ్ ఎంటిటీస్ హ్యావింగ్ అ నెట్వర్త్ 500 crores ఆర్ మోర్. చూడండి, అది చదవాల్సిన అవసరం లేదు, మనం సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, ఏంటి సార్, లిస్టెడ్ ఎంటిటీస్ హ్యావింగ్ నెట్వర్త్ 500 crores ఆర్ మోర్. లిస్టెడ్ అవ్వచ్చు లేదా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్, అంటే లిస్టింగ్ ప్రాసెస్లో ఉన్నా సరే లేదా లిస్టెడ్ అయినా సరే అటువంటి ఎంటిటీస్కి ఏంటి సార్ అంటే నెట్వర్త్ అంటే ఎంత ఉండాలంట, 500 crores ఆర్ మోర్. ఒకవేళ ఉంటే వాళ్ళకి ఇండ్ AS అప్లికేబుల్. ఎప్పటి నుంచి, 1/4/2016 నుంచి. మరి ఒకవేళ అన్లిస్టెడ్ అయితే, సో అప్పుడు ఏంటి సార్ అంటే అన్లిస్టెడ్ అయినా కూడా నెట్వర్త్ అనేది మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 crores ఉంటే వాళ్ళకు కూడా ఇండ్ AS అప్లికేబుల్ అంట. ఎప్పటి నుంచి, 1/4/2016. మీకు అర్థం కాల, 1/4/2016 నుంచి. ఓకే, లిస్టెడ్ అయినా ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ అయినా, నెక్స్ట్ అన్లిస్టెడ్ అయినా కూడా దాని యొక్క నెట్వర్త్ అంట మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 crores ఉంటే డెఫినెట్లీ ఇండ్ AS విల్ అప్లికేబుల్. అండ్ ఆల్సో ఈ కంపెనీ వేటికైతే ఇండ్ AS అప్లికేబుల్ అవుద్దో వాటి యొక్క అసోసియేట్ కంపెనీ అవ్వచ్చు, సబ్సిడరీ కంపెనీ అవ్వచ్చు, జాయింట్ వెంచర్ అవ్వచ్చు, హోల్డింగ్ కంపెనీ అవ్వచ్చు, వాటికి కూడా ఇండ్ AS అప్లై అవుద్ది. అర్థమైందా పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ 1/4/2017 నుంచి ఎవరికి సార్ అప్లికేబుల్ అంటే సేమ్ సార్, మళ్ళీ లిస్టెడ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్, నెక్స్ట్ అన్లిస్టెడ్. ఇక్కడ ఏంటి సార్, సరే లిస్టెడ్కి సార్ లిమిట్స్ ఏం లేవు సార్, అంటే అదర్ దాన్ phase 1 అంటాడు. phase 1లో 500 crores ఆర్ మోర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ అలా లిమిట్ ఏం లేదు సార్, లెస్ దాన్ 500 crores ఉన్నా కూడా అప్లై అవుద్ది. ఎప్పటి నుంచి సార్ అంటే 1/4/17 నుంచి. మరి అన్లిస్టెడ్ అయితే ఏంటి సార్, అన్లిస్టెడ్ కూడా లిమిట్ లేదా అంటే లేదు సార్, వాళ్ళకి ఏంటి సార్ అంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 250 crores ఉంటే వాళ్ళకి మాత్రమే 1/4/2017 నుంచి ఇండ్ AS అప్లికేబుల్. ఓకేనా, సేమ్ ఇందట్లాగే సబ్సిడరీ, అసోసియేట్, హోల్డింగ్ కంపెనీ ఆర్ జాయింట్ వెంచర్ ఆఫ్ అబోవ్ కంపెనీస్ వాళ్ళకు ఇండ్ AS అప్లై అవుతుంది. పాయింట్ అర్థమైందా? చదవండి కావాలంటే ఒకసారి. ఆల్ లిస్టెడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్, నెట్వర్త్ 500 crores ఆర్ మోర్, అన్లిస్టెడ్ 500 crores ఆర్ మోర్, పేరెంట్, సబ్సిడరీ, అసోసియేట్ ఆఫ్ A and B. సేమ్ నెక్స్ట్ లిస్టెడ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్ట్ అదర్ దాన్ phase 1, నెక్స్ట్ అన్లిస్టెడ్ 250 crores ఆర్ మోర్, పేరెంట్, సబ్సిడరీ ఆఫ్ A and above A and B. ఇవేనా మనం చూసిన పాయింట్స్. నెక్స్ట్ సేమ్ సార్, సేమ్ లిమిట్స్, సేమ్ లిస్టెడ్ అన్లిస్టెడ్. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఎవరి గురించి సార్ అంటే ఎన్బిఎఫ్సి ఇన్స్టిట్యూషన్స్ గురించి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళకి కూడా మెల్లగా ఏం చేసి ఇంతకుముందు ఎన్బిఎఫ్సీలు కవర్ అవ్వాలా. ఓకే, నార్మల్ కంపెనీస్ మాత్రం కవర్ అయినాయి కానీ ఎన్బిఎఫ్సీలు కవర్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎన్బిఎఫ్సీలు కూడా కవర్ అయినాయి. ఎన్బిఎఫ్సీల గురించి మాట్లాడుతున్నాడు. ఎన్బిఎఫ్సీలకి ఏంటి సార్ అంటే సింపుల్, ఒకవేళ అది కనుక లిస్ట్ అయింది అనుకోండి, లిస్ట్ అయితే ఏంటి, అన్లిస్ట్ అయితే ఏంటి, సేమ్ పాయింట్ సార్. కాకపోతే ఇయర్ ఎప్పటి నుంచి, 1/4/2018. చూడండి, ఎన్బిఎఫ్సి నెట్వర్త్ 500 crores ఆర్ మోర్, 500 crores ఆర్ మోర్ కనుక నెట్వర్త్ ఉంటే వాటికి ఇండ్ AS అప్లై అవుద్ది. ఎప్పటి నుంచి, 1/4/18 నుంచి, 1/4/18. నెక్స్ట్ ఇది కామన్ పాయింట్, హోల్డింగ్ సబ్సిడరీ ఆఫ్ అబోవ్ పాయింట్. నెక్స్ట్ ఒక లిస్టెడ్ అయితే నో లిమిట్, అన్లిస్టెడ్ అయితే 250 crores ఆర్ మోర్, సేమ్ పాయింట్. సేమ్ పైన వచ్చినట్టే వచ్చిందా, అంతే. అర్థమైందా పాయింట్? సింపుల్ సార్. 16, 17, 18, 19 ఈ రెండు ఏంటి సార్ అంటే నార్మల్ కంపెనీస్ అన్నట్టు, లిస్టెడ్ కంపెనీస్, లిస్టెడ్ ఎంటిటీస్. ఇక్కడ ఎన్బిఎఫ్సీలు కవర్ అవ్వు, ఇక్కడ ఎన్బిఎఫ్సీలు కవర్ అవుతాయి. లిమిట్ సేమ్, ఇక్కడ లిస్టెడ్ అయినా 500, అన్లిస్టెడ్ అయినా 500. ఇక్కడ లిస్టెడ్ అయితే నో లిమిట్ సార్, లిస్టెడ్ అయితే నో లిమిట్, అన్లిస్టెడ్ అయితే 250 crores ఆర్ మోర్. ఇక్కడ లిస్టెడ్ అయినా అన్లిస్టెడ్ అయినా 500 crores. ఇక్కడ లిస్టెడ్ అయితే నో లిమిట్, అన్లిస్టెడ్ అయితే 250 crores. సేమ్ పాయింట్స్. నెక్స్ట్ 1/4/19
పోస్ట్పోన్డ్ బై ఆర్బీఐ. ఇట్ వాస్ పోస్ట్పోన్డ్ బై ఆర్బీఐ ఆన్సర్. ఎవరు సార్ అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఎక్స్క్లూడింగ్ ఆర్ఆర్బీస్ అండ్ యూసీబీస్. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ నథింగ్ బట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి కదండి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, సో వాటికి అప్లికేబుల్, కానీ ఎక్స్క్లూడింగ్ ఆర్ఆర్బీ అండ్ యూసీబీస్. ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, సో వీటికి నాట్ అప్లికేబుల్. సో గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ ఇది, ఆర్ఆర్బీస్కి యూసీబీస్కి ఇండియాస్ నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ ఇండియన్ టర్మ్ లెండింగ్ రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎగ్జిమ్ బ్యాంక్ అండ్ నాబార్డ్, వీటికి ఇండియాస్ అప్లై అవుతుంది. ఎప్పటి నుంచి 1/4/2019 సార్ 2 19s వస్తాయి, 16, 17, 18, 19, 19 మళ్ళీ 19 పోస్ట్పోన్డ్ బై ఆర్బీఐ. ఎవరు సార్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఎక్స్క్లూడింగ్ ఆర్ఆర్బీస్ అండ్ యూసీబీస్. నెక్స్ట్ ఏంటి సార్ ఇండియన్ టర్మ్ లెండింగ్ రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ హోల్డింగ్ సబ్సిడరీ ఆఫ్ అబవ్ పాయింట్స్, అది కామన్ పాయింట్. నెక్స్ట్ 1/4/20 పోస్ట్పోన్డ్ బై ఐఆర్డీఏ. ఐఆర్డీఏ పోస్ట్పోన్ చేసిన నథింగ్ బట్ 1/4/2020 నుంచి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇండియాస్ అప్లై అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ 1/4/2020. ఒకసారి మీరు వాలంటరీగా కనుక ఇండియాస్ని కనుక చూస్ చేసుకున్నారంటే తర్వాత ఇంకా ఖచ్చితంగా మీరు మ్యాండటరీగా ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ ఎస్ఎంఈస్కి ఇండియాస్ నాట్ అప్లైడ్. ఎస్ఎంఈస్ అంటే ఏంటి సార్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకేనా, క్లియర్, అర్థమైందా? సో ఇది ప్రాబ్లం, ఇది ఇండియాస్ ఇంట్రడక్షన్. సరే చూడండి సార్, ఇంకా ఇండియాస్ 1 ఏంటి సార్, చాలా ఫాస్ట్గా చూద్దాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే, ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఒకటేంటి సార్ 2 questions రావచ్చు, ఆల్మోస్ట్ 8 marks. లాస్ట్ అటెంప్ట్ అయితే 12 marks వచ్చినాయి సార్, ఓన్లీ ఇండియాస్ నుంచి 12 marks వచ్చినాయి. ఓకేనా, సో మనం దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. చూడండి ఇండియాస్ 1 ఓకే, ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏంటి సార్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే చూడండి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇంక్లూడ్స్ ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ త్రూ బ్యాలెన్స్ షీట్, P&L అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటి సార్, ఇట్ ఇంక్లూడ్స్ ఏంటంట సింపుల్ ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా అంటాం మనం. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే P&L అకౌంట్, ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్. ఓకే సరే ఇంట్రో చెప్పాడు. సో కానీ మిమ్మల్ని ఎగ్జామ్లు అడిగేది ఏంటి సార్ అంటే ఓన్లీ స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్ మాత్రమే అడుగుతారు. సో ఇదంతా రాయాల్సిన అవసరం కూడా ఉండదు, బట్ జస్ట్ మనం చదువుతాం అంతే. సో మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంట టు రిఫ్లెక్ట్ ద ట్రూ అండ్ ఫెయిర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టు ద యూజర్స్కి ట్రూ అండ్ ఫెయిర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, అంటే కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటున్నాం కదా, మరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏముంటుంది సార్ జనరల్గా అంటే చూడండి సార్, సింపుల్ మీకు తెలిసిన బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నోట్స్ టు అకౌంట్స్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. సో ఇవి మీకు ఆల్రెడీ తెలిసినవి కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి సార్ ఎక్స్ట్రా కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ విత్ ద ప్రయర్ పీరియడ్స్. సో జనరల్గా ఎవరైనా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ని ప్రొవైడ్ చేసేటప్పుడు కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషన్తో పాటు దానికి కంపారిటివ్గా లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, అది కంపారిటివ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో బ్యాలెన్స్ షీట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కంపారిటివ్ పీరియడ్. ఏంటి సార్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్, ఒకవేళ కంపెనీ అకౌంటింగ్ పాలసీ చేంజ్ చేసుకుంది అనుకోండి, అప్పుడు జనరల్గా ఎఫెక్ట్ అనేది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎఫెక్ట్ ఏముంటుంది సార్, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. రెట్రాస్పెక్టివ్ అంటే ఏంటి సార్, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎంటిటీ, స్టార్టింగ్ నుంచి మనం ఏం చేయాలంటే చేంజెస్ చేసుకుంటూ రావాలి. ఆ టోటల్ ఎఫెక్ట్ అంతా ఏం చేయాలి సార్ అంటే సపోజ్ ఇది ప్రజెంట్ ఇయర్, సారీ ఇది కరెంట్ ఇయర్, జస్ట్ వెయిట్, ఇది కరెంట్ ఇయర్, ఇది ప్రీవియస్ ఇయర్ కంపారిటివ్, ఇది లాస్ట్ ఇయర్ ఎండింగ్ది బ్యాలెన్స్ షీట్ డీటెయిల్స్ ఉంటాయి, ఇది కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అనుకోండి. ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే లాస్ట్ ఇయర్ సంబంధించి అంటే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్, దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఏంటి సార్ లాస్ట్ ఇయర్ సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ స్టార్టింగ్ డేట్ రోజున బిగినింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఆ రోజున ఏం చేయాల్సి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఒకటి ప్రిపేర్ చేసి అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం నెక్స్ట్ ఇవి ఈ రెండు కూడా చేంజెస్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ దిస్ బ్యాలెన్స్ షీట్. సో అందుకే ఉన్నాడు అవసరమైతే ఏ బ్యాలెన్స్ షీట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద చదవండి ఒకసారి,
a balance sheet at the beginning of the earliest comparative period if the company applies an accounting policy retrospectively. ఓకేనా? సరే, ఇవి ఎగ్జాంపుల్ రాయాల్సింది. ఎగ్జామ్లో మీరు రాయాల్సింది సార్ 4 మార్క్స్కి చాలు, అంతే. ఇంకా పై ఎక్స్ట్రా అంతే, అదనంగా మీరు ఎక్స్ట్రా రాయడమే కానీ. సో వాడు దానికి ఏం ఎక్స్ట్రా మార్క్స్ ఏమెవరు. సో ఇది రాస్తే చాలు, సింపుల్. స్టాండర్డ్ ప్రిస్క్రైబ్ ద బేసిస్ ఫర్ ప్రజెంటేషన్ ఆఫ్ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దేనికోసం సార్? టు ఎన్ష్యూర్ కంపారబిలిటీ సార్. కంపారబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కంపారబిలిటీ అనేది నాట్ ఓన్లీ విత్ అవర్ ఎంటిటీ బట్ ఆల్సో విత్ అదర్ ఎంటిటీస్. మన ఎంటిటీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కంపేర్ చేసుకోవడమే కాకుండా బయట ఉన్నటువంటి ఎంటిటీస్తో కూడా, సిమిలర్ ఎంటిటీస్తో కూడా మనం కంపారిజన్ చేసుకోవచ్చు. చూడండి, బోత్ విత్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ప్రీవియస్ పీరియడ్స్ అండ్ విత్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అదర్ ఎంటిటీస్. ఓకేనా? ఇది ఆబ్జెక్టివ్. స్కోప్ చూడండి సార్, స్కోప్ చూడండి. ఎంటిటీ షాల్ అప్లై ద స్టాండర్డ్ ఇన్ ప్రిపేరింగ్ ప్రజెంటేషన్ జనరల్ పర్పస్ యాజ్ పర్ ఇండెస్. అంటే ఏంటి సార్? ఎంటిటీ ఏం చేయాలి? ప్రిపేర్ చేయాలి యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని యాజ్ పర్ అప్లికేబుల్ ఇండెస్. అంటే మీన్ ఇండెస్ 1. ఒకవేళ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అయితే యాజ్ పర్ ఇండెస్ 110. ఒకవేళ సపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అయితే ఇండెస్ 27 ప్రకారం డిస్క్లోజ్ చేయాలి, ప్రజెంట్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్? ఓకే, ఇంతే సార్, ఇంతే సింపుల్. ఆబ్జెక్టివ్, స్కోప్. ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్వెంటరీ అంటే ఏంటి సార్? రా మెటీరియల్, ఫినిష్డ్ గుడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇన్వెంటరీస్ ఆర్ ద కరెంట్ అసెట్స్. మరి ఇన్వెంటరీలో ఏముంటాయంటే జనరల్గా ఇన్వెంటరీని ఎక్కడ వాల్యూ చేస్తారు? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోయర్. నెక్స్ట్ ఏంటి సార్? ఇన్వెంటరీలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కాస్ట్ ఫార్ములాస్ అంటారు. కాస్ట్ ఫార్ములాస్ ఫిఫో, వెయిటెడ్ యావరేజ్, లిఫో, ఓకే, సింపుల్ యావరేజ్, ఇవన్నీ ఉంటాయి కదా. సో కాస్ట్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా ఏంటి? కాస్ట్ ఎన్ఆర్వి అంటున్నాం కదా. ఎన్ఆర్వి అంటే ఏంటి సార్? అంటే ఫార్ములా చూడండి, ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ ఫర్దర్ కాస్ట్ ఆఫ్ అ కంప్లీషన్ మైనస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ నెసెసరీ టు మేక్ అ సేల్. ఇది ఆల్రెడీ మనం AS2లో చూసాం. సింగిల్ హెడింగ్ ఇచ్చేయండి సరిపోద్ది, అవసరం లేదు. ఆబ్జెక్టివ్, స్కోప్ కూడా ఆల్రెడీ అక్కడ కవర్ చేసాం. ఇక్కడ AS2లో సార్ సేమ్ అవే పాయింట్స్ చూసుకోండి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ ద అకౌంటింగ్ ఫర్ ఇన్వెంటరీస్. ఫస్ట్ పాయింట్ ఏంటి? అకౌంటింగ్. సెకండ్ ఏంటి సార్ అంటే అది రిలేటెడ్ రెవెన్యూని రికగ్నైజ్ చేసేవరకు ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎలా? యాజ్ అన్, అప్పటికి ఎలా రికగ్నైజ్ చేయాలి? యాజ్ అన్ అసెట్. దీనికి కంప్లీట్గా మనం AS2 దగ్గర డిస్కస్ చేసాం. నెక్స్ట్ స్టాండర్డ్ డీల్స్ ద డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్. కాస్ట్ని డిటర్మైన్ చేయాలి యాజ్ వెల్ యాజ్ ప్రొవైడ్ ద గైడెన్స్ ఆన్ ద కాస్ట్ ఫార్ములాస్. స్కోప్ ఏంటి సార్? దిస్ స్టాండర్డ్ అప్లైస్ ఆల్ ఇన్వెంటరీస్ ఎక్సెప్ట్ ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ బయాలజికల్ అసెట్స్. వీటికి స్టాండర్డ్ నాట్ అప్లైడ్. ఓకేనా? సో పాజ్ చేయండి ఫాస్ట్గా. జస్ట్ ఏం చేయాలి? 2 minutesలో రివైజ్ చేసేయాలి అంతే. AS2 గుర్తుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా రాసేయచ్చు. ఇది ఈ 2 points మీకు స్పెషల్ అంతే. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ ఇండెస్ 7. ఓకేనా సార్? నెక్స్ట్ ఏంటి సార్? ఇండెస్ 12 ఇన్కమ్ ట్యాక్సెస్. ఏంటండి? ఇన్కమ్ ట్యాక్సెస్. సింపుల్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ద, చూడండి సింపుల్గానే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ద ఎక్స్పెన్స్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే పే చేయాలి కదా, ఎక్స్పెన్స్. అయితే చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులో జనరల్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఒకటి ఉంది. మనం ఇన్కమ్ ట్యాక్స్ దేని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం? యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. ఓకే, మనకి అకౌంటింగ్ కూడా ఉంది. అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వచ్చేటువంటి ఇన్కము, అకౌంటింగ్ ప్రకారం వచ్చే ఇన్కమ్, ఐ మీన్ ప్రాఫిట్, ఇన్కమ్ మీన్స్ నథింగ్ బట్ ప్రాఫిట్, రెండు సిమిలర్ ఉంటాయి సార్ అంటే నాట్ ఆల్వేస్ బీ సిమిలర్. రెండు సేమ్ ఉండవు సార్. ఎందుకంటే కొన్ని కేసెస్లో ట్యాక్స్లో క్యాష్ బేసిస్ ఫాలో అవుతారు, కానీ అకౌంటింగ్లో అక్రూయల్ బేసిస్ ఫాలో అవుతాం. కొన్ని కేసెస్లో డిప్రిషియేషన్ రేట్స్ అనేవి అక్కడేమో ట్యాక్స్లోనేమో ఫిక్స్డ్గా ఉంటాయి, ఇక్కడేమో వేరే ఉంటాయి. సో ఇలా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే కొన్ని టెంపరీ డిఫరెన్సెస్ అనేవి వెరైజ్ అవుతాయి. సో దానివల్ల ఏంటి సార్ అంటే రెండు యొక్క ఇన్కమ్స్ డిఫరెన్స్ వస్తాయి, రెండు యొక్క ప్రాఫిట్స్ అనేవి డిఫరెన్స్ వస్తాయి. కాబట్టి మరి ఏం చేయాలి సార్ అంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో దానికోసం మనం ఇక్కడ ఏం క్రియేట్ చేస్తాం సార్ అంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ ఆర్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకేనా? క్లియర్ సార్? చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ లాస్ యాజ్ పర్ ద ట్యాక్స్ లాస్ ఆఫ్ దట్ కంట్రీ. నెక్స్ట్ అకౌంటింగ్ ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ P&L అకౌంట్ ఈజ్ నాట్ ఆల్వేస్ సేమ్ యాజ్ ద ట్యాక్సిబుల్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ లా. అదే మాట్లాడాం.
నెక్స్ట్ ద డిఫరెన్స్ ఉంటుంది కదా, సో రెండింటి మధ్య కొంచెం డిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉందంట. నెక్స్ట్ చెప్పాడు, ఎగ్జాంపుల్ చెప్పాడు, ఇన్ అకౌంటింగ్ ద అక్రూవల్ బేసిస్ ఫార్వర్డ్ ఇన్ ఇన్కమ్ బట్ ఇన్ కేస్ ఆఫ్ ట్యాక్స్ లాస్ ఇట్ డస్ నాట్ ఫాలో ద అక్రూవల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ఏ ట్యాక్స్ డిఫరెన్స్. సో దానికోసం మనం డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అండ్ లయబిలిటీని క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో ఆబ్జెక్టివ్ చూడండి, ఆబ్జెక్టివ్ టు ప్రిస్క్రైబ్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇన్కమ్ ట్యాక్సెస్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇష్యూ ఏంటంట, హౌ టు అకౌంట్ ద కరెంట్ అండ్ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్. ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ని ఎలా అకౌంట్ చేయాలనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ. అయితే ఎలా అంట, ఆఫ్ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఏంటంట, ఫ్యూచర్ రికవరీ ఆఫ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ దట్ ఆర్ రికగ్నైజ్డ్ అన్ ఎంటిటీస్ బ్యాలెన్స్ షీట్ డేట్. అంటే ఏంటి సార్, ఫ్యూచర్లో మనకి క్యారింగ్ అమౌంట్ మనకి ఏమవుతుందంటే రికవరీ, ఫ్యూచర్ రికవరీ ఆఫ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్. ఓకే, ప్రజెంట్ మనం ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లో ఎంటర్ చేసి ఉంటాం, సో అది ఫ్యూచర్లో మనకి ఎలా రికవర్ అవుద్ది ఆ క్యారింగ్ అమౌంట్స్, ఈ డీటెయిల్స్ అన్నీ. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఆఫ్ ద కరెంట్ పీరియడ్ అండ్ దట్ ఆర్ రికగ్నైజ్డ్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏంటంటే కరెంట్ అండ్ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఆఫ్ ద కరెంట్ పీరియడ్. సో కరెంట్ పీరియడ్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ అనేవి, దానికి సంబంధించి కరెంట్ అండ్ ఫ్యూచర్ ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ప్రిన్సిపల్ ఇష్యూ అన్నట్టు. సో రెండింటికి కలిపి ఒకటే పాయింట్, ఇది మెయిన్ అన్నట్టు, ఇది సబ్ పాయింట్స్. స్కోప్ చూడండి, applied for accounting for income taxes. Next, does not deal with the accounting for government grants or investment tax credits and temporary differences. It deals with only temporary accounting for temporary differences మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఓకేనా, అంటే వీటి నుంచి వచ్చేటువంటి టెంపరీ డిఫరెన్సెస్ కోసం మాత్రమే దానికి సంబంధించి అకౌంటింగ్ మాత్రమే డీల్ చేస్తుంది ఇన్ డేస్ 12. అంతేగాని దానికి మెథడ్స్ గురించి కానీ వాటి గురించి డిస్కస్ చేయదు ఇన్ డేస్ 2. ఓన్లీ టెంపరీ డిఫరెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఇక్కడ యాక్చువల్ మనకి టెంపరీ డిఫరెన్స్, పర్మనెంట్ డిఫరెన్స్ అని ఉంటాయి, సో అవి మీకు అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఇది ఇన్ డేస్ 12. అర్థమైందా? సింపులేనా సార్? సో ఏం చేయాలి, సింపుల్గా చదవాలి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రిన్సిపల్ ఇష్యూ ఏంటంటే హౌ టు అకౌంట్ కరెంట్ అండ్ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్, ఫ్యూచర్ ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్, దేనికి సంబంధించి క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్స్. నెక్స్ట్ ఏంటి సార్, ట్రాన్సాక్షన్స్ ఈవెంట్స్ ఆఫ్ ద కరెంట్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ ఇన్ డేస్ 21. ఏంటి సార్, ఇన్ డేస్ 21. సింపుల్ సార్, ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్. అంటే ఏం లేదు సార్, ఫారెన్ కరెన్సీ అంటే ఏం లేదు, సింపుల్ తెలుసు, ఆల్రెడీ మనం మాట్లాడాం. ట్రాన్సాక్షన్ అనేది ఫారెన్ కరెన్సీలో జరిగితే ఇట్స్ ఏ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. సింపుల్. సపోజ్ మీరు ఇండియాలో ఉన్నారు, ఓకే, సో యూ ఎక్స్పోర్టెడ్ సమ్ గూడ్స్ టు యూకే. సో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనీ మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలి, రూపీస్లో రిసీవ్ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఎలా ఇస్తారు మీకు ట్రాన్సాక్షన్, ఫస్ట్ పౌండ్స్లో ఇస్తారు. పౌండ్సేనా అంటే సార్ యూకే కాబట్టి పౌండ్స్. అంటే ట్రాన్సాక్షన్ అనేది కనుక వేరే కరెన్సీలో జరిగితే, మనదేంటి సార్, మన కరెన్సీ రూపీ, రూపీని ఏమంటారంటే రిపోర్టింగ్ కరెన్సీ అంటారు. యూకేకి రిపోర్టింగ్ కరెన్సీ ఏంటి, పౌండ్స్. ఓకే, మరి పౌండ్స్ మనకేమవుద్ది, ఫారెన్ కరెన్సీ అవుద్ది, ఫారెన్ కరెన్సీ. సో వేరే కరెన్సీలో కనుక ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటాం. ఓకే, ట్రాన్సాక్షన్ వేరే కంట్రీ నుంచి జరిగింది కానీ మనీ మాత్రం మన ఇండియాలోనే ఒకవేళ పేమెంట్ జరిగితే ఇట్స్ నాట్ ఏ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఒక చోట. ఓకేనా, సో మన రిపోర్టింగ్ కరెన్సీ ఏంటి సార్, రూపీస్. సపోజ్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సబ్సిడరీస్ ఉంది, సబ్సిడరీ కంపెనీస్ ఉంది. ఓకే, మరి సబ్సిడరీ కంపెనీ ఉంది, సో మరి సపోజ్ ఎగ్జాంపుల్ అది ఫారెన్లో ఉంది అనుకుందాం. అయినప్పటికీ కూడా ఏం సార్, అల్టిమేట్గా ఇయర్ ఎండింగ్కి మనం కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి, తెలుసు కదా. కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలా. హోల్డింగ్ కంపెనీ ఇండియాలో ఉంది సార్, సబ్సిడరీ కంపెనీ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. సో ఇయర్ ఎండింగ్ ఏం చేయాలి, సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేయాలి. సో ప్రిపేర్ చేయాలి కాబట్టి డెఫినెట్లీ సబ్సిడరీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూపీస్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, క్లియర్ సార్. అల్టిమేట్గా మనం లోకల్ కరెన్సీలోనే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ చూడండి సార్, ఆబ్జెక్టివ్ ట్రాన్సాక్షన్ ఇన్ ఫారెన్ కరెన్సీస్ ఇట్ మే హ్యావ్ ఫారెన్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టాండర్డ్స్ టు ప్రిస్క్రైబ్ ద
prescribe how to include foreign currency transaction and foreign operations in finance statements of an entity. ఫారెన్ ఆపరేషన్ అంటే ఏంటి సార్ అంటే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటే ఓకే కదా. ఫారెన్ ఆపరేషన్ అంటే నథింగ్ బట్ మనకి బ్రాంచ్ కానీ లేదా సబ్సిడరీ కానీ ఫారెన్ కంట్రీలో ఉంది అనుకోండి, ఇట్స్ ఏ ఫారెన్ ఆపరేషన్. మరి దాని ఫినాన్స్ స్టేట్మెంట్స్ని మనం ఎలా అకౌంట్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి స్టాండర్డ్ మాట్లాడుతుంది. లేదు ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ని ప్రజెంటేషన్ కరెన్సీలోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి. ప్రజెంటేషన్ కరెన్సీ అంటే ఏం లేదు సార్, యాక్చువల్గా మనకి ఇండియాస్లో ఏంటంటే 3 types ఆఫ్ కరెన్సీలు ఉంటాయి. ఫంక్షనల్ కరెన్సీ, ప్రజెంటేషన్ కరెన్సీ, ఓకే, ఫారెన్ కరెన్సీ. ఏంటి సార్, ఫంక్షనల్ కరెన్సీ, ప్రజెంటేషన్ కరెన్సీ అండ్ ఫారెన్ కరెన్సీ. ఫంక్షనల్ కరెన్సీ అంటే ఏం లేదు సార్, మన మెయిన్ బిజినెస్ యాక్టివిటీస్ అనేవి ఏ కరెన్సీలో అయితే జరుగుతాయో ఆ కరెన్సీని ఫంక్షనల్ కరెన్సీ అంటారు. అల్టిమేట్గా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఏ కరెన్సీలో అయితే మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుందో దాన్ని ప్రజెంటేషన్ కరెన్సీ అంటారు. ఫారెన్ కరెన్సీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. యాక్చువల్గా ఇది AS 11లో అయితే ఇలా కవర్ అవ్వలేదు. AS 11లో ఇలా డిఫరెంట్ 3 types ఆఫ్ కరెన్సీస్ గురించి మాట్లాడలేదు. ఓకే, సో క్వశ్చన్లో మీకు AS 11కి ఇండ్ AS 21కి డిఫరెన్సెస్ కూడా ఒక అటెంప్ట్లో అడిగారు. ఓకేనా, AS 11కి ఇండ్ AS 21కి డిఫరెన్సెస్ అడిగారు సార్. అక్కడ ఓన్లీ ఫారెన్ కరెన్సీ, రిపోర్టింగ్ కరెన్సీ రెండే ఉంటాయి. ఇక్కడ ఏంటి సార్ అంటే ఫంక్షనల్ కరెన్సీ, ఫంక్షనల్ కరెన్సీ, ప్రజెంటేషన్ కరెన్సీ అండ్ ఫారెన్ కరెన్సీ. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఏది యూస్ చేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలి. స్కోప్ చూడండి సార్, రిపోర్టింగ్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఇన్ ఫంక్షనల్ కరెన్సీ, ట్రాన్స్లేషన్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్స్, ట్రాన్స్లేషన్ ఆఫ్ ద ప్రజెంటేషన్ కరెన్సీ. ఇవి స్కోప్ ఏంటంటే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఫారెన్ ఆపరేషన్స్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలి రూపీస్లోకి. ఒకవేళ మన రిపోర్టింగ్ కరెన్సీ రూపీ అయితే కనుక ఫారెన్ ఆపరేషన్స్ ఏదైతే ఉందో, ఓకే, ఫారెన్ ఆపరేషన్స్ అంటే ఏంటి సార్, సబ్సిడరీ కానీ బ్రాంచ్ కానీ అది వేరే కరెన్సీలో అకౌంటింగ్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ టు ప్రజెంటేషన్ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్గా మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రజెంటేషన్ కరెన్సీలోనే ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మంది రూపీ అనుకోండి, నో ఇష్యూ. సార్ ప్రజెంటేషన్ కరెన్సీ ఆబ్వియస్లీ అందరూ మన రూపీ ఉంటుందా అంటే లేదు సార్, చెప్తున్నా చూడండి జాగ్రత్తగా. ఫంక్షనల్ కరెన్సీ సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉందా మంది హోల్డింగ్ కంపెనీ అనుకోండి. ఓకే, సో ఫంక్షనల్ కరెన్సీ ఏంటంటే మెయిన్ బిజినెస్ యాక్టివిటీస్ కనుక ఏ కరెన్సీలో ఉంటుంది దాన్ని ఫంక్షనల్ కరెన్సీ అంటారు. మరి ఒకవేళ మెయిన్ బిజినెస్ అనేది డాలర్స్లో ఉంటాయి, మన ప్రజెంటేషన్ ఇండియాలో ఉంది కదా, మన కంపెనీ ఇండియాలో ఉంది కాబట్టి ఏంటి సార్ రూపీస్లోనే ఏం చేయాలి, ప్రజెంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి, ప్రజెంటేషన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఇండ్ AS 21. నెక్స్ట్ ఏంటి సార్ అంటే రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్. నెక్స్ట్ స్టాండర్డ్ సార్ ఇండ్ AS 24 రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్. సింపుల్ సార్, సపోజ్ ఎగ్జాంపుల్ ఎంటిటీకి ఎంటిటీలో ఉన్న డైరెక్టర్స్ అవ్వచ్చు, ఓకే, కీ మ్యానేజర్ పర్సన్స్ అవ్వచ్చు, ఓకే, వీళ్ళకి రిలేటెడ్గా ఏమన్నా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేశారా. ఓకే, అంటే కంపెనీకి రిలేషన్ ఉంది. సో మరి ఎవరితో సార్, సపోజ్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే ఒక పర్సన్తో రిలేషన్ ఉంది అనుకుందాం. రిలేషన్ అంటే సార్ మళ్ళీ ఆ రిలేషన్ కాదు సార్, ఓకే, సో బిజినెస్ రిలేషన్. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళిద్దరూ రిలేటివ్స్ అన్నట్టు. ఓకే, ఒకవేళ రిలేటివ్స్ కన్నప్పుడు డెఫినెట్గా ఏంటి సార్, మనం సపోజ్ ఎగ్జాంపుల్ మీ షాప్ అనుకోండి, మీ దగ్గర షాప్ ఉంది. సో మీ రిలేటివ్ వచ్చాడు, బయటోడు వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, మీ రిలేటివ్ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. ఒక 10 రూపీస్కి ఇవ్వాల్సింది రిలేటివ్ కాబట్టి 8 రూపీస్కి 7 రూపీస్కి ఇస్తాం, అవునా. సో అట్లానే చూడండి ఇక్కడ రిలేషన్ అంటే రిలేటివ్ అంటే మీనింగ్ ఎలా రిలేషన్ అంటే చూడండి సార్, సపోజ్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఉంది, కంపెనీకి సబ్సిడరీ కంపెనీ ఉంది, ఇట్స్ ఏ హోల్డింగ్ కంపెనీ, ఇట్స్ ఏ సబ్సిడరీ కంపెనీ అనుకుందాం. మరి ఇప్పుడు రెండు ఏంటి సార్, ఇట్స్ ఏ రిలేటెడ్ పార్టీస్, రెండు రిలేటెడ్ పార్టీస్. లేదు ఈ కంపెనీకి సరేది ఒక అసోసియేట్ కంపెనీ ఉంది, మరి అప్పుడేంటి రెండు కూడా రిలేటెడ్ పార్టీస్. నెక్స్ట్ చూడండి సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్స్ లిమిటెడ్ 60% ఉంది వై లిమిటెడ్లో, ఇందులో 40% ఉంది జెడ్ లిమిటెడ్లో. ఇప్పుడు ఈ రెండు రిలేటెడ్ పార్టీస్, ఓకే, మరి ఈ రెండు రిలేటెడ్ పార్టీస్ అవుతాయా సార్ అంటే ఎస్ సార్, డెఫినెట్లీ రెండు రిలేటెడ్ పార్టీస్ అవుతాయి. చూడండి ఎలా సార్ అంటే ఇప్పుడు చూడండి
ఇక బండ గుర్తు ఇక్కడ అవసరం లేదు మనకి. ఇది ఒక సైడ్ కంట్రోల్ ఉండి ఇంకో సైడ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఏబి అనుకుందాం. ఈ రెండింటికి ఆబ్వియస్లీ రిలేషన్ ఉంటుంది, మరి ఈ రెండింటికి రిలేషన్ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. చూడండి, ఒక సైడ్ కంట్రోల్ ఉండి ఇంకొక సైడ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బోత్ ఆర్ రిలేటెడ్ పార్టీస్. ఒక సైడ్ కంట్రోల్ ఉండి ఇంకో సైడ్ కూడా కంట్రోల్ ఉంటే బోత్ ఆర్ రిలేటెడ్ పార్టీస్. ఓకే, లేదు ఒక సైడ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి సార్? అసోసియేట్ 20% కంటే ఎక్కువ హోల్డింగ్. ఇంకో సైడ్ ఏమో జాయింట్ కంట్రోల్ ఉంది. ఇక్కడేమో జాయింట్ కంట్రోల్ ఉంది, ఇక్కడేమో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రిలేటెడ్ పార్టీస్ అంటే ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్సే ఉంది. మరి ఇప్పుడు ఈ రెండు రిలేటెడ్ పార్టీస్ అవుతాయి సార్ అంటే నో సార్, దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ పార్టీస్. ఇది మీకు తెలుసుకోవాల్సింది. చూడండి ఇంకొకసారి, ఇక్కడ కంట్రోల్ ఉంది, ఇక్కడ కంట్రోల్ ఉంది, అంటే ఎక్స్కి బీలో ఉంది, ఏలో ఉంది. అప్పుడు ఏబీ రిలేటెడ్ పార్టీస్ అవుతారు సార్ అంటే ఎస్ సార్. నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ ఉంది, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్సే ఉంది. ఇప్పుడు ఏబీ రిలేటెడ్ పార్టీస్ అవుతారు సార్ అంటే ఎస్ సార్. లేదు ఇక్కడ కంట్రోల్ లేదు, జాయింట్ కంట్రోల్ ఉంది, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు రిలేటెడ్ పార్టీస్ అవుతారు సార్ రెండు అంటే ఎస్ సార్. మరి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ పార్టీస్. ఇక్కడ దాని గురించి ఏం అడగడు, జస్ట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేయాలి, లేదా రిలేటెడ్ పార్టీకి సంబంధించి ఏమన్నా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉందా, లేదా ఏమన్నా కమిట్మెంట్స్ ఇచ్చున్నారా, ఇవన్నీ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో పెద్దగా ఏముంటుంది సార్, సింపుల్. చూడండి, ద క్రైటీరియా ఫర్ రిలేషన్షిప్, అదే రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ఆర్ యాజ్ ఫాలోస్: కంట్రోల్, కామన్ కంట్రోల్, నెక్స్ట్ జాయింట్ కంట్రోల్ అండ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. కామన్ కంట్రోల్ అంటే తెలుసు కదా. కామన్ కంట్రోల్ అంటే ఏంటి? రెండింటి మీద ఒకటికే కంట్రోల్. ఓకేనా? సో దాన్ని ఏమంటారు? కామన్ కంట్రోల్ అంటాం, సింపుల్. రిలేటెడ్ పార్టీ రిలేటెడ్ పార్టీ ఏంటి? ఎనీ పార్టీ దట్ కంట్రోల్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ దట్ ద మేనేజ్మెంట్ ఆర్ ఆపరేటింగ్ పాలసీ ఆఫ్ ద కంపెనీ డ్యూరింగ్ ద రిపోర్టింగ్ పీరియడ్. సో ఏం చేయాలంటే మేనేజ్మెంట్ ఆపరేటింగ్ పాలసీస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ద సార్ ఒకటి కంట్రోల్ అన్నా చేయాలి. ఏదైనా ఒక పార్టీ కంట్రోల్ కానీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉంటే ఆ పాలసీస్ మీద కానీ సంథింగ్ ఆ మేనేజ్మెంట్ రిలేటెడ్, సో దాన్ని మనం అన్ని రిలేటెడ్ పార్టీ అంటాం. ఓకేనా? వేరే వాళ్ళకి మన మీద కంట్రోల్ ఉంది సార్, లేదా వేరే వాళ్ళకి మన పైన సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మన మేనేజ్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, కంట్రోల్ చేయగలుగుతుంది, అప్పుడేంటి సార్? ఇట్స్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. సో దాన్ని ఇలా రిపోర్ట్ చేయాలి. ఆబ్జెక్టివ్ చూడండి సార్, టు ఎన్ష్యూర్ ద ఎంటిటీస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కంటైన్ ద డిస్క్లోజర్స్ necessary to draw attention to the possibility of that its financial position and P&L may have been affected by its existence of related parties. సో రిలేటెడ్ పార్టీస్ ఉండడం వల్ల సో ఎలా మన P&L కానీ ఫినాన్షియల్ పొజిషన్ కానీ ఎఫెక్ట్ అవుతుంది, సో ఒకసారి మనం చూసుకోవాలి. సో దానికి రిలేటెడ్ పార్టీస్ గురించి డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా? సో ఆ రిలేటెడ్ పార్టీస్ గురించి మన ఫినాన్స్ స్టేట్మెంట్స్లో నోట్స్లో కానీ మనం ఏం చేయాలి? డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్, బై ట్రాన్సాక్షన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఇంక్లూడింగ్ కమిట్మెంట్స్ విత్ సచ్ పార్టీస్. ఒకవేళ వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ ఉన్నా లేదా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయని కమిట్మెంట్స్ ఉన్నా కూడా ఆ పార్టీస్తో మనం ఏం చేయాలి? డిస్క్లోజ్ చేయాలి. సేమ్ ద స్టాండ్ అప్లైడ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పసెస్: ఐడెంటిఫైయింగ్ ద రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఐడెంటిఫైయింగ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఇంక్లూడింగ్ కమిట్మెంట్స్, అండ్ ఐడెంటిఫైయింగ్ ద సర్కమ్స్టాన్సెస్ విత్ ఇన్ విచ్ డిస్క్లోజర్ ఆఫ్ A and B. సో ఇవి డిస్క్లోజ్ చేయాలి మనం. దీనికి రిలేటెడ్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా సిచ్యువేషన్స్ కానీ ఉంటే మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ డిస్క్లోజర్ ఆఫ్ ఐటమ్స్ A and B. సో 3 పాయింట్స్ రాస్తే చాలు, అవసరం లేదు. ఓకేనా? క్లియర్ సార్? అర్థమవుతుందా? చూడండి, టు ఎన్ష్యూర్, మరొకసారి రిపీట్ చేస్తున్నా, టు ఎన్ష్యూర్ చెక్ చేయాలి, చూసుకోవాలి. ఏంటి సార్ ఆబ్జెక్టివ్? ఎంటిటీస్ ఫినాన్స్ స్టేట్మెంట్స్ కంటైన్ ద డిస్క్లోజర్స్. ఎంటిటీస్ ఫినాన్స్ స్టేట్మెంట్స్ కంటైన్ ద డిస్క్లోజర్స్. సో ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ఏముండాలి? డిస్క్లోజ్ చేయాలి, డిస్క్లోజర్స్ ఉండాలి. దేనికి రిలేటెడ్? చూడండి, డిస్క్లోజర్స్ నెసెసరీ టు డ్రా అటెన్షన్ టు ద పాసిబిలిటీ దట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ బై ద రిలేటెడ్ పార్టీస్. సో రిలేటెడ్ పార్టీస్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల ఏ విధంగా మనకి ఎఫెక్ట్ అనేది జరిగింది, అది P&L అవ్వచ్చు, ఫైనాన్షియల్ పొజిషన్ అవ్వచ్చు. సో దానికోసం మనం డ్రా అటెన్షన్ ఫర్ దట్ అండ్ ఆల్సో డిస్క్లోజ్ ఫర్ దట్, అండ్ ఆల్సో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఇంక్లూడింగ్
కమిట్మెంట్స్. ఈ 3 పాయింట్స్ ఓకే కదా. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేయాలి, ఇంక్లూడింగ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అండ్ కమిట్మెంట్స్ అండ్ ఆల్సో సర్కమ్స్టాన్సెస్ని ఐడెంటిఫై చేయాలి. సింపుల్. ఇండెస్ 102 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సో అదే ఉంటుంది. సో మనం సింగిల్ రీడింగ్ ఇచ్చేయండి సరిపోద్ది. సో మీకు తెలిసిందంతా రాసేసుకోవచ్చు. ఇవాళ మనం డిస్కస్ చేసాం కదా ఇండెస్ 102. ఓకే. నాన్ అప్లికేషన్ జోన్స్, నాన్ అప్లికబిలిటీ, షేర్ ఇష్యూడ్ ఇన్ కన్సిడరేషన్ యాజ్ అ బిజినెస్ కాంబినేషన్. సో బిజినెస్ కాంబినేషన్లో షేర్స్ కనుక ఇష్యూ చేస్తే దానికి 103 అప్లై అవుద్ది, కానీ 102 అప్లై అవ్వదు. కొన్ని సర్టెన్ కాంట్రాక్ట్ ట్రాన్సాక్షన్స్ ఫాలోయింగ్ అండర్ ఇండెస్ 32 రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అక్కడ కూడా ఈక్విటీ షేర్సే కదా, నథింగ్ బట్. సో దీనికి ఇండెస్ 32-109 అప్లై అవుద్ది కొన్నిటికి. సో అది ఇక్కడ కవర్ అవ్వదు అంటున్నాడు అంతే. ఓకేనా, క్లియర్. సో నాన్ అప్లికేబిలిటీ చూసుకోండి. ఈ 3 పాయింట్స్ ఆల్రెడీ మీకు తెలుసు, 3 మెథడ్స్ అవునా. ఈక్విటీ సెటిల్మెంట్, క్యాష్ సెటిల్మెంట్, షేర్ ఈక్విటీ విత్ క్యాష్, ఆల్టర్నేటివ్. బిజినెస్ కాంబినేషన్ ఇండెస్ 103 కూడా మీకు ఆల్రెడీ డిస్కస్, మెయిన్ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ చేయకపోయినా పర్లేదు, సింపుల్. బట్ చూడండి, బిజినెస్ కాంబినేషన్ అంటే ఏం లేదు సార్, అక్వైరర్ అబ్టైన్స్ ద కంట్రోల్ ఆఫ్ 1 or more బిజినెస్. అక్వైర్ ఏం చేయాలి సార్, 1 or more బిజినెస్ని అక్వైర్ చేసుకోవాలి. దానిపైన ఏం రావాలి, వాడికి కంట్రోల్ రావాలి. కంట్రోల్ వస్తే నథింగ్ ఇట్స్ ఏ బిజినెస్ కాంబినేషన్. సో ఎందుకు సార్ అంటే జనరల్గా కాంపిటీషన్ తగ్గించుకోవడం అవ్వచ్చు, లేదంటే ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ అవుదామని కావచ్చు, జనరల్గా వేరే కంపెనీస్ని అక్వైర్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఐడియా వాడ 2 జాయిన్ అయినాయా, సో దానివల్ల కాంపిటీషన్ ఏమైంది సార్, కాంపిటీషన్ తగ్గినట్టుగా ఆబ్వియస్లీ. సో ఇద్దరు కలిసి ఇప్పుడు ఏంటి సార్, గ్రో అవుతున్నారు. AS 14 ఇండెస్ 103కి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది సార్. సో 2 సిమిలర్ అయితే కాదు. ఆబ్జెక్టివ్ సింపుల్ సార్. ఇండెస్ 103 చాప్టర్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. అక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే NCA ఫైండ్ అవుట్ చేస్తాం, గుడ్ విల్ ఫైండ్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ కూడా చేస్తాం, అండ్ ఆల్సో ఐడెంటిఫై నెట్ అసెట్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ అన్ని లైన్గా మీరు రాసుకుంటే సరిపోద్ది. చూడండి, టు ఇంప్రూవ్ ద రిలవెన్స్, రిలయబిలిటీ అండ్ కంపారబిలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ దట్ రిపోర్టింగ్ ఎంటిటీ ప్రొవైడ్స్ ఇన్ ఇట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బిజినెస్ కాంబినేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. సో మనం ఏం ప్రొవైడ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి రిగార్డింగ్ బిజినెస్ కాంబినేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. ఓకే, రికగ్నైజ్ చేయాలని మెజర్ చేయాలి. ఏంటి సార్ అది, NCA, అండ్ ఆల్సో గుడ్ విల్, and also determine information disclosed enable to the users to evaluate the nature and financial effects of the business combination. ఓకేనా, స్కోప్ ఏమన్నాడు సార్, ఏదైతే బిజినెస్ కాంబినేషన్ డెఫినేషన్ మీట్ అవుద్దో దానికి మాత్రమే ఇండెస్ అప్లై అవుద్ది. నాన్ అప్లికేబిలిటీ, ఫార్మేషన్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్, అసెట్ ఎక్విజిషన్, వీటికి స్టాండర్డ్ అప్లై అవ్వదు. ఇస్ దట్ క్లియర్? ఇది ఇండెస్ 103. అక్కడ క్లారిటీ వస్తుంది మీకు. ఇంకా అసలు ఇదేంటి మీకు తెలియదు కాబట్టి ఇండెస్ 103 చాప్టర్ పెద్ద డిస్కస్ చేస్తాం కదా, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే, హలో ఎవ్రీవన్. నెక్స్ట్ టాపిక్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్, రెండు కూడా. ఓకే, సింపుల్. ఫస్ట్, గుడ్ విల్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్, తెలుసు కదా, విచ్ కెనాట్ బి సీన్ అండ్ టచ్, అవునా. అయితే గుడ్ విల్ అంటే ఏంటి సార్, సింపుల్గా రెప్యుటేషన్ ఆఫ్ అ ఫర్మ్. ఏంటండి, రెప్యుటేషన్ ఆఫ్ అ ఫర్మ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఫ్యూచర్ ఓవర్ అండ్ అబౌవ్ ద నార్మల్ రేట్ ఆఫ్ ప్రాఫిట్స్. సో ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రాఫిట్స్ అనేవి నార్మల్ ప్రాఫిట్స్ కంటే ఎక్కువ వస్తాయి. ఓకే, డ్యూ టు గుడ్ విల్. దేనివల్ల అంటే డ్యూ టు రెప్యుటేషన్ ఆఫ్ అ ఫర్మ్. మరి గుడ్ విల్ని డెఫినెట్లీ ఏం చేయాలి, మనం వాల్యూ చేయాలి. ఏం చేయాలి సార్, డెఫినెట్గా వాల్యూ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో గుడ్ విల్ రాసుకుంటాం కదా, రిఫ్లెక్ట్ అవుద్ది కదా. సో డెఫినెట్లీ మనం ఏం చేయాలంటే గుడ్ విల్ని వాల్యూ చేయాలి. ఆ వాల్యుయేషన్ కోసం మనకి 4 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఏంటి సార్ అంటే యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, సూపర్ ప్రాఫిట్ మెథడ్, క్యాపిటలైజేషన్ మెథడ్ అండ్ ఎన్ఐటీ మెథడ్. ఓకేనా, చాలా సింపుల్గా చూద్దాం. ఎక్కువ అవసరంలా, దీనికి స్ట్రెస్ చేయాల్సిన అవసరం. కానీ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ చేయాలి అంటే డెఫినెట్గా మనకి వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇస్ దట్ క్లియర్? ఫస్ట్, యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. సింపుల్ సార్, యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ప్రకారం గుడ్ విల్ ఫార్ములా, గుడ్ విల్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. ఏంటి సార్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. గుడ్ విల్ ఈక్వల్ ఫార్ములా ఏంటి సార్, రిపీట్ చేయాలి, యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. అయితే ఈ యావరేజ్ ప్రాఫిట్ ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది సార్. ఒకటి సింపుల్ యావరేజ్, ఇంకోటి వెయిటెడ్ యావరేజ్. ఓకేనా, ఒకటేమో సింపుల్ యావరేజ్, ఇంకోటి
వెయిటెడ్ యావరేజ్. క్లియర్? అయితే చూడండి, ఫస్ట్ యావరేజ్ ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సింపుల్ యావరేజ్ అంటే ఏం లేదు సార్, సమ్ ఆఫ్ ప్రాఫిట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. మీకు చిన్నప్పుడు నేర్చుకొని ఉంటారు కదా, సమ్ ఆఫ్ మీన్ కనుక్కోవడం, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అని. సేమ్ అంతే మనకి ఇక్కడ కూడా. సపోజ్ ఒక 3 years ఇచ్చాడు, ప్రాఫిట్స్ 1 lakh, 2 lakh, 3 lakh ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి సార్? సింపుల్ యావరేజ్ ప్రకారం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, యావరేజ్ ప్రాఫిట్ని 1 lakh ప్లస్ 2 lakh ప్లస్ 3 lakhs బై 3 ఎంత? 5, 6 lakhs బై 3 ఎంత? 2 lakhs. అంతేనా? సమ్ ఆఫ్ ప్రాఫిట్స్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది 3గా. ఇది సింపుల్ యావరేజ్. మరి వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటి సార్ అంటే, సింపుల్ వెయిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇయర్ ప్రాఫిట్ వెయిట్స్, ప్రాఫిట్స్ ఇంటూ వెయిట్స్. చూడండి 1, 2, 3, 4. ఓకే, 50,000, 1 lakh, 1,50,000, 2 lakhs. ఇవి ప్రాఫిట్స్ అనుకుందాం. ఓకే, క్వశ్చన్లో ఏం చెప్పినప్పుడు వెయిట్స్ ఎలా ఇవ్వాలి సార్ అంటే, సింపుల్ సార్, లేటెస్ట్ ఇయర్ ప్రాఫిట్కి ఎక్కువ వెయిటేజ్ ఉండేలా చూసుకోవాలి. మొత్తం 4 కాబట్టి 4, 3, 2, 1 ఇలా. మీకు అర్థమైందా? అదే 5 years ఉంటే 5, 4, 3, 2, 1 అంటే ఇది ఏంటి సార్? ఇది సపోజ్ ఎగ్జాంపుల్ ఇది 2008 10 అనుకుందాం, 11, 12, 13. సో ప్రజెంట్ ఉన్న దాంట్లో మనకి లేటెస్ట్ ఇయర్ ఏంటి సార్ అంటే 2013. సో లేటెస్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. ఎందుకు సార్ అంటే కామన్ సెన్స్ సార్. మనకి 4th yearలో 2 lakhs ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతేగాని ఫస్ట్ ఇయర్లో 50,000 వచ్చింది అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. అంటే మనకి నెక్స్ట్ ఇయర్స్లో వచ్చే ప్రాఫిట్ అనేది ఆబ్వియస్లీ 2 lakhsకి నియర్లీ ఉంటుంది. అంతేనా? అంటే కాబట్టి ఈ 2 lakhs ఎక్కువగా రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కానీ 50,000 రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? లేదు కదా. కాబట్టి లేటెస్ట్ ఇయర్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఏం చేయాలి? ప్రాఫిట్స్ ఇంటూ వెయిట్స్ ఎంత? 50,000 ఇంటూ 1, 1 lakh ఇంటూ 2 lakhs, 3,50,000, సారీ 4,50,000, 8 lakhs. టోటల్ ఏంటి? 12.5, 14.5, 15. దెన్ ఆ ప్రొడక్ట్ సార్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ వెయిట్ ఇంటూ ప్రాఫిట్, ప్రొడక్ట్స్ ఆఫ్ వెయిట్ అండ్ ప్రాఫిట్. నెక్స్ట్ ఏం చేయాలంటే వెయిట్స్ని టోటల్ చేయాలి. 1 + 2 + 3 + 4 ఎంత? 10. సో వెయిటెడ్ యావరేజ్ ప్రకారం ఫార్ములా ఏంటి సార్ అంటే, సిగ్మా PW బై సిగ్మా W. PW అంటే ప్రాఫిట్స్ ఇంటూ వెయిట్స్. ఎంత వచ్చింది? 15 lakhs బై 10 ఎంత? 1.5 lakh. ఇది యావరేజ్ ప్రాఫిట్ అంటారు, వెయిటెడ్ యావరేజ్, నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కామన్. అర్థమైందా? క్లియరా? అర్థమైందా? వెయిట్ యావరేజ్ ఎలా కనుక్కుంటారు సార్? వెయిట్స్ ఎలా ఇవ్వాలి? రీసెంట్ ప్రాఫిట్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. అదే ఇంకో 5th year ఉంటే 5. లేదు, క్వశ్చన్లో ఈ వెయిట్స్ కాకుండా వాళ్ళ క్వశ్చన్లో వాడే వెయిట్స్ చెప్పాడు అనుకోండి, ఇచ్చిన వెయిట్స్ తీసుకోవాలి. సేమ్ మల్టిప్లై చేసి టోటల్ ప్రొడక్ట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ ఇస్తే మనకి యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది. ఇంటూ ఏంటి సార్? నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. సార్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ అంటే ఏం లేదు సార్, ఫ్యూచర్లో మనకి ఎన్ని ఇయర్స్ వరకు ప్రాఫిట్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ముందుగానే అంత ప్రాఫిట్ రావచ్చు అని చెప్పేసి ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకేనా? ఏంటి సార్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ అంటే ఏంటి? ఏం చెప్పాను సార్? ఫ్యూచర్లో ఎన్ని ఇయర్స్ వరకు మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ అని కాదు సార్, ఎంతవరకు. చూడండి, ఎన్ని ఇయర్స్ వరకు మనకి, చూడండి, ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్ ఇయర్స్ ఇన్ విచ్ ద ఫర్మ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఎర్న్ ద ప్రాఫిట్. సో ఎన్ని ఇయర్స్ వరకు మనకి ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే. దాన్నే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ అంటారు. ఓకేనా? సో ఇది ఫార్ములాస్, ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చూసాం. సో మీరు ఏం చేయాలి? ఇంకోటి నోట్ పాయింట్ చూడండి. సపోజ్
ఏదైనా ఒక ఇయర్లో సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం బెటర్ 1 2 3 ఓకే. సెకండ్ ఇయర్ ఒక 1 lakh అనుకోండి, ఇది ఒక 50,000, ఇది ఒక 2 lakhs ప్రాఫిట్ అనుకుందాం. అయితే ఏమన్నాడంటే చూడండి సార్, సెకండ్ ఇయర్లో ఒక 20,000 ఆఫ్ అబ్నార్మల్ లాస్ ఉందని చెప్పాడు. అబ్నార్మల్ లాస్ ఏంటి సార్? అబ్నార్మల్ లాస్ ఎంతంట? 20,000. సార్ జనరల్గా అబ్నార్మల్ లాస్ వల్ల ప్రాఫిట్ అనేది ఏమై ఉంటుంది సార్? అబ్నార్మల్ లాస్ వల్ల ప్రాఫిట్ అనేది ఏమవుద్ది? ఆబ్వియస్లీ లాస్ వల్ల ప్రాఫిట్ ఏమవుద్ది సార్? చెప్పండి అమ్మా. ప్రాఫిట్ డిక్రీజ్ అవుద్ది. లాస్ వల్ల ప్రాఫిట్ అనేది ఏమవుతుంది సార్? డిక్రీజ్ అవుద్ది. అంతేనా? అంటే ఈ 1 lakh అనేది ఈ 20,000 అబ్నార్మల్ లాస్ని కన్సిడర్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్ ఇది. మరి అబ్నార్మల్ అంటే ఏంటి సార్? జనరల్గా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేది, నాట్ నార్మల్, రెగ్యులర్గా వచ్చేది కాదు. సో మనకి ఏం కావాలంటే ఇటువంటి కేసెస్లో మనం నార్మల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదో ఒక ఇయర్లో అబ్నార్మల్ లాస్ వచ్చినంత మాత్రాన ఎవ్రీ ఇయర్ వస్తుంది కాదు కదా. సో కాబట్టి ఈ 20,000 ఏం చేయాలి సార్ అంటే యాడ్ బ్యాక్ చేయాలి, యాడ్ బ్యాక్ టు ద ప్రాఫిట్. నెక్స్ట్ లేదు ఏదైనా ఒక ఇయర్లో అబ్నార్మల్ గెయిన్ ఉంది అన్నాడు. ఈసారి అబ్నార్మల్ గెయిన్. సార్ అబ్నార్మల్ గెయిన్ వల్ల ప్రాఫిట్ అనేది ఎక్కువ చూపిస్తుందా తక్కువ చూపిస్తుందా? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే ఇంక్రీజ్ అవుతుంది. మరి ఏదో ఒక ఇయర్లో అబ్నార్మల్ గెయిన్ వచ్చినంత మాత్రాన ఫ్యూచర్ ఇయర్స్లో అబ్నార్మల్ గెయిన్ వస్తున్న రూల్ ఏమైనా ఉందా? గ్యారంటీ ఉందా? లేదు. కాబట్టి ఈ అబ్నార్మల్ లాస్ వల్ల ప్రాఫిట్ ఇంక్రీజ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ అబ్నార్మల్ లాస్ దీని నుంచి ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అబ్నార్మల్ లాస్ అయితే ఏం చేయాలి? యాడ్ చేయాలి. అబ్నార్మల్ గెయిన్ అయితే మైనస్ చేయాలి. నెక్స్ట్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ట్రీటెడ్ యాజ్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. అంటే ఏం లేదు సార్, ఒక ఫిక్స్డ్ అసెట్ని పర్చేస్ చేశాడు కానీ దాన్ని గూడ్స్ని పర్చేస్ చేసినట్టు రికార్డ్ చేశారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 50,000 అనుకుందాం. ఓకేనా? సపోజ్ ఎగ్జాంపుల్ ఇది ఇయర్ 2 అనుకుందాం. ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, 1 lakh, 2 lakh, 3 lakh ప్రాఫిట్స్ అనుకోండి. చూడండి, ఇయర్ 2లో మీరు ఒక ఫిక్స్డ్ అసెట్ని పర్చేస్ చేశారు కానీ దాన్ని రికార్డ్ చేయలేదు. ఎలా రికార్డ్ చేయలేదు? ఫిక్స్డ్ అసెట్లా రికార్డ్ చేయలేదు కానీ ఎలా రికార్డ్ చేశారు? గూడ్స్ని పర్చేస్ చేసినట్టు రికార్డ్ చేశారు. మరి పర్చేజ్లో రాసినప్పుడు దానివల్ల ప్రాఫిట్ అనేది ఏమై ఉంటుంది సార్? పర్చేజ్లో రాయడం వల్ల ప్రాఫిట్ అనేది ఏమై ఉంటుంది? డిక్రీజ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి సార్? యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్లో 50,000 ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలి. అంతేనా కదా సార్? సార్ పర్చేజ్ కింద రాసేయడానికి సార్ గూడ్స్ పర్చేస్ చేసినట్టు రాయొచ్చు. అసలు అసెట్లా రాసుకోవాల్సింది. ఇలా రాసినప్పుడు మరి పర్చేజ్ అంటే ఎక్స్పెన్సే కదా. ఎక్స్పెన్స్ వల్ల ప్రాఫిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుద్దా? సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలి. 2.5 lakhs. మరి ఫిక్స్డ్ అసెట్లో ఇప్పటివరకు రాయలేదు, మరి ఇప్పుడు రాస్తున్నాం కదా, ఇక్కడ యాడ్ బ్యాక్ చేసాం, బాగానే ఉంది. ఫిక్స్డ్ అసెట్ కింద మీరు యాక్చువల్గా రికగ్నైజ్ చేయాల్సింది చేయలేదు. ఫిక్స్డ్ అసెట్ కింద రాయినప్పుడు దానిపైన డిప్రిషియేషన్ కూడా ఛార్జ్ చేసుంటారా? చేసుండరు. అంతే కదా. ఫిక్స్డ్ అసెట్టే రాయినప్పుడు దానిపైన డిప్రిషియేషన్ ఎందుకు రాస్తారు? రాయరు. మరి డిప్రిషియేషన్ రాయకపోవడం వల్ల ప్రాఫిట్ కొంచెం ఎక్కువ చూపించిద్దా తక్కువ చూపించిద్దా? ఎక్కువ చూపించింది. డిప్రిషియేషన్ ఎక్స్పెన్స్ కదా సార్, నథింగ్ బట్. అది రాయలేదు, ఎక్స్పెన్స్ని మీరు రాయాల్సింది రాయలేదు. రాస్తే ఏమయ్యేది? ప్రాఫిట్ తగ్గుండేది. మరి రాయలేదు కదా, సో ఎక్కువ చూపించదా లేదా? సో ఇప్పుడు మీరు డిప్రిషియేషన్ రికార్డ్ చేయాలి. సో డిప్రిషియేషన్ ఏం చేయాలి? మరి ప్రాఫిట్ నుంచి మైనస్ చేయాలి, ప్లస్ చేయాలా? మైనస్ చేసుకోవాలి. అంతే కదా. డిప్రిషియేషన్ వల్ల ప్రాఫిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుద్దా లేదా? సో కాబట్టి మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇయర్ 2లో సార్ ఇంతటితో ట్రీట్మెంట్ అయిపోయిందా సార్ అంటే లేదు సార్. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్ అంటే దానిపైన ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఉంటుంది. మరి ఫస్ట్ ఇయర్ 2లో మనం ఇప్పుడు డిప్రిషియేషన్ మైనస్ చేసాం, బాగానే ఉంది. మరి ఇయర్ 3లో డిప్రిషియేషన్ ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. సో మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ కూడా మైనస్ డిప్రిషియేషన్. అంతే కదా సార్. అసెట్ సెకండ్ ఇయర్లో కొన్నారు, బాగానే ఉంది. సెకండ్ ఇయర్లో డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి, థర్డ్ ఇయర్లో కూడా ఛార్జ్ చేయాలి కదా. సో ఇది మనం మిస్ అయ్యే పాయింట్. సెకండ్ ఇయర్లో మాత్రం డిప్రిషియేషన్ మైనస్ చేసి వదిలేస్తాం, కానీ ఏం చేయాలి? మరి థర్డ్ ఇయర్లో కూడా మీరు డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. ఇస్ దట్ క్లియర్? ఇది ట్రీట్మెంట్. అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇస్తే. కరెక్ట్. సో
ఇవి ప్రాఫిట్స్, ఐ మీన్ నోట్ పాయింట్స్, ఇవి ఎగ్జాంపుల్స్. సో మీరు చూసుకోండి అమ్మా. సో ఇది ఒకటే మీకు డిఫరెంట్ కేసు చూడండి. అబ్నార్మల్ లాస్ 1800 అగెన్స్ట్ 2013 అంట. ఏం చేయాలి? లాస్ కాబట్టి యాడ్ చేయాలి. ప్రాఫిట్ ఇంక్లూడింగ్ నాన్ రికరింగ్ రిసిట్ ఆఫ్ 2500 అంట. సార్ గుర్తుపెట్టుకోండి ఇంకొక పాయింట్ నోట్లో చూడండి. ఇఫ్ ఎనీ నాన్ రికరింగ్ ఐటమ్స్ ఆర్ దేర్ ఇట్ షుడ్ బి అడ్జస్టెడ్ టు ప్రాఫిట్. సార్ ఫిక్స్డ్ అసెట్ అనేది ఏంటి సార్? నథింగ్ బట్ నాన్ రికరింగ్ ఏనా? సో నాన్ రికరింగ్ ఐటమ్స్ మనకేంటి? నాన్ రికరింగ్ రిసీట్ వచ్చింది, మనీ వచ్చిందంట. సో నాన్ రికరింగ్వి కన్సిడర్ చేయొచ్చా సార్ అంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్లో యావరేజ్ ప్రాఫిట్ దగ్గర చేయొచ్చు అంటే చేయకూడదు సార్. మరి 2014లో ఇంక్లూడ్ అయింది అంటున్నాడు 2500, దానివల్ల ప్రాఫిట్ ఏమై ఉంటుంది? ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి. 2014లో ప్రాఫిట్స్ నుంచి 2500 ఏం చేయాలి సార్? మైనస్ చేయాలి. సార్ క్లోజింగ్ స్టాక్ వాజ్ ఓవర్ వాల్యూడ్ బై 2400. సార్ క్లోజింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అయిందంటే ప్రాఫిట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది, అంతేనా? సో మరి ఏం చేయాలి సార్? మైనస్ చేసుకోవాలి. ఓకేనా? క్లియర్? సో ఇవి అడ్జస్ట్మెంట్ పాయింట్స్. సో బుక్లో ఉంటుంది. నెక్స్ట్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. సూపర్ ప్రాఫిట్ అంటే ఏం లేదు సార్, నార్మల్ ప్రాఫిట్ కంటే ఎక్కువ, ఓవర్ అండ్ అబోవ్ ద నార్మల్ ప్రాఫిట్ అర్న్డ్ బై సిమిలర్ ఫార్మ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో మనలాంటి ఫామే ఉంటాయి, అన్నీ మనలాంటి ఫామే ఉన్నాయి అనుకోండి ఫార్మ్స్. సో వాళ్ళకంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తే ఇట్స్ ఏ నథింగ్ బట్ సూపర్ ప్రాఫిట్. సూపర్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి సార్? సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. ఓకేనా? సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. ఓకే, మరి సూపర్ ప్రాఫిట్ అంటే ఫార్ములా ఏంటి సార్? యావరేజ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. మరి నార్మల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది సార్? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్. చెప్పండి సార్. సూపర్ ప్రాఫిట్ గుడ్ విల్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. సూపర్ ప్రాఫిట్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది సార్? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏం చెప్తారంటే టోటల్ అసెట్స్ ఎక్సెప్ట్ గుడ్ విల్ అండ్ ఫిక్టీషియస్ అసెట్స్. ఏంటి సార్? టోటల్ అసెట్స్ ఎక్సెప్ట్ గుడ్ విల్ అండ్ ఫిక్టీషియస్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. లేదంటే ఓన్డ్ క్యాపిటల్ ప్లస్ డెట్ ప్లస్ అక్యూములేటెడ్ రిజర్వ్స్. ఇవి ఫార్ములాస్. ఓకేనా? క్లియర్ సార్? చెప్పండి. సూపర్ ప్రాఫిట్ ప్రకారం గుడ్ విల్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. రిపీట్ చేయాలి సార్. సూపర్ ప్రాఫిట్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. సార్ నార్మల్ ప్రాఫిట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్. ఎన్ఆర్ఆర్ వాడేస్తాడు. క్యాపిటల్ ఎంప్లాయిడ్ నథింగ్ బట్ ఏంటి సార్? టోటల్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. టోటల్ అసెట్స్ ఎక్స్క్లూడ్స్ ఫిక్టీషియస్ అసెట్స్ అండ్ గుడ్ విల్. ఓకేనా? ఒక్కొక్కసారి క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ కూడా తీసుకుంటాం. సో అది ఓకేనా? సో ఇది తీసుకుని ఏం కాదు, మ్యాక్సిమం మనం ఇదే తీసుకుంటాం అవుట్ సైడ్ లయబిలిటీస్. ఓకేనా? సో ఇది క్వశ్చన్. ఓకేనా? చెప్పండి సార్. ఫస్ట్ మీరు ఏం కావాలి ఇక్కడ మనకి? ఫార్ములా ఏంటి? సూపర్ ప్రాఫిట్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఎలా వస్తాయి? ఇవన్నీ టోటల్ చేయాలి డివైడెడ్ బై 4. నెక్స్ట్ ఫార్మ్ హెస్ టోటల్ అసెట్స్ 82,000, కరెంట్ లయబిలిటీస్ ఎంత? 12,800. సో ఈ టోటల్ అసెట్స్లోంచి కరెంట్ లయబిలిటీస్ పోతే వచ్చేది ఏమంటారు? క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఎంత సార్? 82,000 మైనస్ 12,800 ఎంతమ్మా? ఎంత? 69,200 ఇంటూ 10% ఎన్ఆర్ఆర్. ఎంత? 69,200 ఇంటూ 10%, 6920 అనేది ఏంటి సార్? ఏంటమ్మా అది? నార్మల్ ప్రాఫిట్. సో యావరేజ్ ప్రాఫిట్ అని చెప్పండి. 42,000 ప్లస్ 46,000 ప్లస్ 52,000 ప్లస్ 46,500 బై 4 మైనస్ ఎంత? 6920 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేజ్ ఎంత సార్? 2.5. ఓకేనా? సో 99,260 సో 99,263. సో మీరు క్యాలిక్యులేట్ చేసేయండి.
మీకు అర్థమవుతుందా? మీకు కావాల్సిన ఫార్ములాస్ సార్, ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేయడం రాదా, మనకు వస్తుందా? ఇక్కడ ఏంటి యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్ చేస్తే మనకి నార్మల్ ప్రాఫిట్ వస్తుంది, యావరేజ్ ప్రాఫిట్లోంచి నార్మల్ ప్రాఫిట్ మైనస్ చేస్తాం ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. బచ్చా. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ యానిటీ మెథడ్ అంటే ఏం లేదు సార్, సింపుల్, సూపర్ ప్రాఫిట్ ఇంటూ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ. ఏంటి సార్? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ. చూడండి దానికి ఫార్ములాస్ ఏం అవసరం లేదు. సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ వాడేస్తాడు, లేదంటే మీకు ఎస్ఎఫ్ఎంలో తెలుసు కదా ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీకి ఫైండ్ అవుట్ చేయడం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు సార్? 1 డివైడెడ్ బై సపోజ్ 10% రేట్ అనుకోండి, 4 years కనుక్కుందాం. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 years కనుక్కోండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి, 1 డివైడెడ్ బై క్యాల్సి తీసుకోండి, 1 డివైడెడ్ బై 1.1 ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ మొత్తం 4 times. తర్వాత జీటీ ఎంత? 3.169. సరే ఇక్కడ ఉన్న క్వశ్చన్ ప్రకారం చూద్దాం. ఇక్కడ చూడండి సార్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12% అంట. ఎన్ని ఇయర్స్ అంట? 4 years అంట. చూడండి వాడు చెప్పేసాడులే, కానీ మీరు కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. తీసుకోండి 1 డివైడెడ్ బై 1.12 ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు జీటీ ఎంత వచ్చింది? 3.0374. సార్ మరి జీటీ ఆప్షన్ లేని వాళ్ళు ఏం చేయాలి సార్? తీసుకోండి క్యాల్సి, 1 డివైడెడ్ బై 1.12 అంటే ఫార్ములా మీకు తెలియట్లేదు కదా, 1/1 + i హోల్ పవర్ n సార్ ఫార్ములా. 1/1 + i హోల్ పవర్ n. 1/1 + i అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12% కాబట్టి 12/100 అంటే 0.12 హోల్ పవర్ ఎన్ని ఇయర్స్? ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్, పవర్ 4. ఓకేనా? 1 డివైడెడ్ బై 1 + i హోల్ పవర్ n ఫార్ములా. సో 1/1 + 0.012 అదే 0.12. సో తీసుకోండి క్యాల్సి, 1/1.12 ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు జీటీ. ఇది వచ్చింది కదా. ఇప్పుడు మాకు జీటీ లేదు సార్ క్యాల్సిల్ అన్నవాళ్ళు ఏం చేయాలంటే, తీసుకోండి 1 డివైడెడ్ బై 1.12 ఈక్వల్ టు ఎం ప్లస్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఈక్వల్ టు ఎం ప్లస్ 4 times కొట్టిన తర్వాత ఎంఆర్సి కొట్టండి. ఎంఆర్సి సేమ్ మీకు అదే వాల్యూ వస్తుంది. ఓకేనా? సో సింపుల్ సార్. సూపర్ ప్రాఫిట్ ఎలాగో మీరు మోడల్ 2లో కనుక్కున్నారు, మెథడ్ 2లో. సో ఇంటూ ఈ ప్రజెంట్ వాల్యూస్ వచ్చేది మనకి గుడ్ విల్. ఫార్ములా ఏంటి? సూపర్ ప్రాఫిట్ ఇంటూ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ. ఇది ఎలాగో ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ సూపర్ ప్రాఫిట్ కనుక్కోవడం ఆల్రెడీ మీకు తెలుసు కదా పైన, అంతే సింపుల్. సో ఇది ఎగ్జాంపుల్. సో ఇది మీరు చేయండి. నెక్స్ట్ క్యాపిటలైజేషన్ మెథడ్. ఏంటి సార్? క్యాపిటలైజేషన్ మెథడ్. సో ఇందులో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. క్యాపిటలైజేషన్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్స్ ఒకటి, క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ ఒకటి. సో రెండింటికి ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. సింపుల్ సింపుల్ సార్, వెరీ వెరీ సింపుల్. చూడండి, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ ఈక్వల్ టు క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ మైనస్ నెట్ అసెట్స్. ఏంటంట? క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ మైనస్ నెట్ అసెట్స్. క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఎలా వస్తుంది సార్? యావరేజ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్, అంటే నథింగ్ బట్ యావరేజ్ ప్రాఫిట్. సో ఫార్ములా ఏం చెప్పొచ్చు అంటే సింపుల్గా, క్యాపిటలైజేషన్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ అయితే కనుక యావరేజ్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ మైనస్ నెట్ అసెట్స్. అదే సూపర్ ప్రాఫిట్ అయితే సింపుల్, సూపర్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్. చెక్ చేసుకోండి. అంటే దీని బదులు ఇది సబ్స్టిట్యూట్ చేశాను సార్, అంతే. ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుద్ది? యావరేజ్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ మైనస్ నెట్ అసెట్స్. ఇక్కడ ఏంటి? సింపుల్గా సూపర్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్. సూపర్ ప్రాఫిట్ అని తెలుసు కదా ఆల్రెడీ. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది రాసుకుంటే రాసుకోండి, యావరేజ్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ మైనస్ నెట్ అసెట్స్. ఇక్కడేమో సూపర్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్. ఓకే, క్లియర్? సో ప్రాబ్లం చూడండి, ఒక ప్రాబ్లం ఉంది, సింపుల్ అయిపోయింది. ఏ ఫార్మ్ గుడ్ విల్ అండర్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. చూడండి, పాస్ట్ 4 years డిటర్మైన్ టు బి 72,000 అంట. యావరేజ్ ప్రాఫిట్ ఇచ్చాడంత సార్ 72,000. నెట్ అసెట్స్ ఇచ్చాడంత 4,80,000. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత 5 lakhs. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 12%. సో మీకు కావాల్సిన ఏంటి? యావరేజ్ ప్రాఫిట్ క్యాపిటలైజేషన్.
ఫార్ములా ఏం చెప్పండి? యావరేజ్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ మైనస్ నెట్ అసెట్స్. ఎంత? యావరేజ్ ప్రాఫిట్ ఎంత? 72,000 బై ఎన్ఆర్ఆర్ ఎంత? 12% మైనస్ నెట్ అసెట్స్ ఎంత? 4,80,000. ఎంత చెప్పండి? 72,000 బై 12% మైనస్ 4,80,000 ఎంత? 1,20,000. అంతేనా? 1,20,000. సూపర్ ప్రాఫిట్ ప్రకారం ఏమవుద్ది? సూపర్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్. సూపర్ ప్రాఫిట్ అంటే యావరేజ్ మైనస్ నార్మల్. యావరేజ్ ఎంత? 72. నార్మల్ ఎలా వస్తుంది? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్. సార్ ఫార్ములాస్ ప్రాపర్గా ఉంటేనే. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత? 5 lakhs. 5 lakhs ఇంటూ 12% ఎంత? 5 lakhs ఇంటూ 12% 60,000. సో 72,000 మైనస్ 60,000 డివైడెడ్ బై ఎంత సార్ పర్సంటేజ్? 12%. ఎంత? 1 lakh. అర్థం లేదా? ఫస్ట్ దానికి యావరేజ్ ప్రాఫిట్ ఎంత? 72,000 డివైడెడ్ బై ఎన్ఆర్ఆర్ ఎంత? 12% మైనస్ నెట్ అసెట్స్ ఎంత? 4,80,000. ఇది క్యాలిక్యులేషన్. సెకండ్ దానికి యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్ డివైడెడ్ బై ఎన్ఆర్ఆర్. ఇదేంటి సార్? సూపర్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ ఫార్ములా. సూపర్ ప్రాఫిట్ అంటే ఏంటి? యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. ఇది క్యాలిక్యులేషన్. నోట్ చేసుకొని కావాలనుకుంటే పాజ్ చేసుకొని, రైటా? ఇది వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. సింపుల్. సో మీకు గుర్తుండాల్సింది సూపర్ ప్రాఫిట్ గుర్తుండాలి. ఫార్ములా యావరేజ్ మైనస్ నార్మల్. నార్మల్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఫార్ములా క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్. ఓకే, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ తీసుకుంటాం ఆబ్వియస్లీ. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఏంటి సార్? యానిటీ మెథడ్ అయితే కనుక ఏంటి సార్? సూపర్ ప్రాఫిట్ ఇంటూ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ. నెక్స్ట్ సింపుల్ యావరేజ్, వెయిట్ యావరేజ్ ఆల్రెడీ తెలుసు కదా. నెక్స్ట్ క్యాపిటలేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. ఇందులో యావరేజ్, సూపర్. యావరేజ్లో ఫార్ములా యావరేజ్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ మైనస్ నెట్ అసెట్స్. ఇక్కడ సూపర్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్. బచ్చా, దిస్ ఈస్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. సో త్వరగానే అయిపోయింది కదా, పర్లేదు. ఓకేనా? నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్ స్టార్ట్ చేద్దాం. సార్ నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ ఏంటండి? వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ సింపుల్. ఫస్ట్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్ అంటే ఏం లేదు సార్, సింపుల్. కంపెనీలో ఉన్నటువంటి షేర్స్ని మనం వాల్యూ చేయాలంటే, కంపెనీలో ఉన్నటువంటి షేర్స్ని వాల్యూ చేయాలి. ఓకే, అయితే మరి ఎందుకు వాల్యూ చేయాలి? వాట్ ఇస్ ద నీడ్ ఫర్ వాల్యుయేషన్? ఎప్పుడు వాల్యూ చేయాలి? ఏంటి రీజన్స్? ఏంటి కేసెస్? సింపుల్ సార్. సపోజ్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్ వెళ్ళారు, బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకుందాం అనుకున్నారు. ఓకే, సో మీ దగ్గర షేర్స్ ఉన్నాయి. సో బ్యాంక్ వెళ్ళి లోన్ ఇమ్మనగానే ఇచ్చేస్తారా అంటే లేదు కదా సార్. మీ దగ్గర షేర్స్ ఉన్నాయి, ఆ షేర్స్ని తీసుకొని లోన్ ఇమ్మనగానే ఇచ్చేస్తారా అంటే ఎవరు కదా సార్. అప్పుడు ఏం చేయాలి? డెఫినెట్గా నీ షేర్స్ని వాల్యూ చేస్తారు. వాల్యూ కావాలి, డెఫినెట్లీ షేర్ని వాల్యూ చేయాలి. అంతేనే కాదు? అంతే కదా సార్. షేర్ని డెఫినెట్గా వాల్యూ చేయాలి. లేదు, ఒక కంపెనీని ఇంకో కంపెనీ అబ్జర్వ్ చేసుకోవడం కానీ లేదా అమాల్గమేషన్ కానీ జరుగుతుంది. సో అటువంటి కేసులో కూడా డెఫినెట్గా ఏం చేయాలి సార్? షేర్ని వాల్యూ చేయాలి. అంతేనే కాదు? లేదు, నేను షేర్స్ని పర్చేస్ చేస్తున్నా, వేరే వాళ్ళ దగ్గర నుంచి షేర్స్ని పర్చేస్ చేస్తున్నా, డెఫినెట్లీ అప్పుడు కూడా ఏం చేయాలి? డెఫినెట్లీ వాల్యూ చేయాలి. లేదు, సేల్ చేస్తున్నా, సేల్ చేసినప్పుడు కూడా ఏంటి సార్? డెఫినెట్గా వాల్యూ చేయాలి. డెఫినెట్గా ఏంటి సార్? సింపుల్గా అంటే షేర్ని వాల్యూ చేయాలి. అయితే మరి ఆ వాల్యూ చేయడం కోసం మన దగ్గర టోటల్లీ 3 మెథడ్స్ ఉన్నాయి సార్. ఏంటి సార్ అంటే నెట్ అసెట్స్ మెథడ్ ఒకటి, ఈల్డ్ మెథడ్ ఒకటి, ఫెయిర్ వాల్యూ మెథడ్ ఒకటి. ఏంటి సార్ చెప్పండి ఒకసారి? నెట్ అసెట్స్ మెథడ్, ఈల్డ్ మెథడ్ అండ్ ఫెయిర్ వాల్యూ మెథడ్. ఓకేనా? చెప్పండి. నెట్ అసెట్స్ మెథడ్, ఈల్డ్ మెథడ్ అండ్ ఫెయిర్ వాల్యూ మెథడ్.
చూడండి సార్, నెట్ అసెట్స్ మెథడ్కి ఇంకో నేమ్ కూడా ఉంది, అసెట్ బ్యాకింగ్ మెథడ్ అంటాం, లేదా ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్ అని కూడా అంటాం. ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్ లేదా అసెట్ బ్యాకింగ్ మెథడ్ లేదా బ్రేకప్ వాల్యూ బేసిస్ మెథడ్ అని కూడా అంటాం. ఓకే, సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అయితే ఈ 3 మెథడ్స్లో మనం మెథడ్ 1 మెథడ్ 2 నేర్చుకుంటే చాలు. మెయిన్గా థర్డ్ మెథడ్ మనం సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ 2 మెథడ్స్ యొక్క యావరేజే ఫేర్ వాల్యూ మెథడ్, యావరేజ్ ఆఫ్ 1 and 2. ఈ ఫస్ట్ 2 మెథడ్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే వచ్చేదే ఫేర్ వాల్యూ మెథడ్. ఓకేనా, ఇస్ దట్ క్లియర్? దీస్ ఆర్ మెథడ్స్. ఓకేనా, సో మీరు ఇప్పుడు ఏం నేర్చుకుంటారు, నెట్ అసెట్స్ మెథడ్ అండ్ ఈల్డ్ మెథడ్ నేర్చుకుంటే చాలు. ఓకేనా, నెక్స్ట్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ ఇవన్నీ. ఓకే, సో చూడండి, సో సింపుల్ సార్. ఈ మెథడ్ నేమ్ ఏంటంటే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, చూడండి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అసెట్ బేసిస్ మెథడ్ ఆర్ అసెట్ బ్యాకింగ్ మెథడ్, నెక్స్ట్ ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్, నెక్స్ట్ రియల్ వాల్యూ బేసిస్ మెథడ్ అని కూడా అంటారు. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ అంటే వాడు ఇంట్రిన్సిక్ వాల్యూ అనుకున్న ఒకవేళ రియల్ వాల్యూ బేసిస్ అంటాడు. ఓకే, ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే నథింగ్ బట్ నెట్ అసెట్స్. ఓకే, క్లియర్? బ్రేకప్ వాల్యూ అన్న కూడా మనం నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇంట్రిన్సిక్ వాల్యూ పర్ షేర్ ఫార్ములా ఏంటి సార్? ఫస్ట్ అది మనకు కావాల్సింది. ఇంట్రిన్సిక్ వాల్యూ పర్ షేర్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఏంటి సార్? ఫస్ట్ మెథడ్ ప్రకారం ఇంట్రిన్సిక్ వాల్యూ పర్ షేర్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఓకేనా, క్లియర్? సో నెట్ అసెట్స్ అంటే ఏంటి? టోటల్ అసెట్స్. ఓకే, నెట్ అసెట్స్ ఏంటి సార్? టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. వచ్చిన దానిలో ఏం చేయాలంటే మనం ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంటే కూడా మైనస్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉన్నా కూడా మనం మైనస్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇది ప్రొఫార్మా ఉంది మనకి, నో ఇష్యూ. చూడండి ఒకసారి. ఫస్ట్ టోటల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఏంటి సార్? ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్, కరెంట్ అసెట్స్, నెక్స్ట్ గుడ్ విల్ ఇఫ్ ఎనీ ఉంటాయి, అప్పుడు మనకి టోటల్ వస్తుంది. సింపుల్గా ఇంకో ఫార్ములా చెప్పొచ్చు మనం. ఓకే, నెట్ అసెట్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ గుడ్ విల్ ప్లస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. ఇది సింపుల్ ఫార్ములా. చెప్పండి సార్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ గుడ్ విల్ ప్లస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు సార్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని సపరేట్ చేసాము అంటే, ఈ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది మనం గుడ్ విల్ పర్పస్ కోసం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, దానికోసం మనం సపరేట్ చేస్తున్నాం ఫార్ములాని, అంతే. సో వాళ్ళు కూడా చెప్పారు, వాడు కూడా చెప్పాడు ఇదే ఫార్ములా. ఓకే, చెప్పండి సార్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్, రిపీట్ చేయండి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ గుడ్ విల్ ప్లస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. సార్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు సపరేట్ చేసాము అంటే, క్యాపిటల్ ఎంప్లాయిడ్లో అంటే గుడ్ విల్ పర్పస్ కోసం మనం జనరల్గా నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకు సార్ అంటే, నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు సార్, అది నార్మల్ బిజినెస్ నుంచి వచ్చేటువంటి, నార్మల్ బిజినెస్ కాదు, నథింగ్ బట్. ఓకేనా, నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ మీనింగ్ ఏంటి సార్? మన బిజినెస్ ఒకటి నడుస్తూ ఉంటుంది, మన దగ్గర వచ్చినటువంటి సర్ప్లస్ మనీని తీసుకెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఉంటాం మనం. సో దానివల్ల మనకి ఎటువంటి గుడ్ విల్ అనేది ఏర్పడదు కాబట్టి, సో గుడ్ విల్ కోసం మనం నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ని కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, క్లియర్? సో గుడ్ విల్ కోసమే కాబట్టి మళ్ళీ గుడ్ విల్ కోసం అన్నప్పుడు గుడ్ విల్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు అంటే, క్యాపిటల్ ఎంప్లాయిడ్లో గుడ్ విల్ని కూడా కన్సిడర్ చేయకూడదు. గుడ్ విల్ పర్పస్ కోసమే మనం ఈ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, అంటే ఫార్ములా ఉంటుంది సార్. సూపర్ ప్రాఫిట్ ప్రకారం ఫార్ములా తెలుసు కదా, సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. సూపర్ ప్రాఫిట్ అంటే యావరేజ్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్.
సో ప్రాబ్లమ్స్ అన్ని మ్యాక్సిమం ఈ సూపర్ ప్రాఫిట్ బేస్ పైన ఉంటాయి కాబట్టి సో ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్నాం కదా, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే కదా సార్ మీకు గుడ్ విల్ వచ్చేది, అవునా కదా? సో కాబట్టి ఏం సార్ ఇక్కడ ఫార్ములా ఏంటి చెప్పండి, ఒకసారి రిపీట్ చేయండి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ గుడ్ విల్ ప్లస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ గుడ్ విల్ ప్లస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, క్లియర్? ఇదంతా బాగానే ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్లో కనుక ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంటే, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కానీ ప్రిఫరెన్స్ డివిడెండ్ కానీ, ఓకే, సో ప్రిఫరెన్స్ డివిడెండ్ కానీ ఇవన్నా కూడా మనం ఏం చేయాలి సార్, మైనస్ చేసుకోవాలి. ఏం చేయాలి, మైనస్ చేయాలి. ప్లస్ లాస్ట్లో ఏం సార్ అంటే ఇంకొక పాయింట్ ఉంటుంది, దాన్ని నోషనల్ కాల్స్ అంటారు. నోషనల్ కాల్స్. నోషనల్ కాల్స్ అంటే ఏం లేదు సార్, అది యాక్చువల్గా 10 రూపీస్ ఫేస్ వాల్యూ అనుకోండి, 8 రూపీస్ పేడ్ అప్ అని చెప్తాడు. సో రిమైనింగ్ 2 రూపీస్ ఏంటి సార్ అక్కడ అన్పేడ్ అనే కదా. సో ఆ 2 రూపీస్ని మనం కాల్ చేసినట్టు తీసుకోవాలి, కాల్ చేసినట్టు తీసుకోవాలి. ఓకేనా, అందుకోసం అని చెప్పేసి నోషనల్ కాల్స్ని లాస్ట్లో మనం యాడ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ అ షేర్. చూడండి, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ నాన్ ట్రేడ్, కరెంట్ అసెట్స్, గుడ్ విల్, టోటల్ వేసాం మైనస్, కరెంట్ లయబిలిటీస్, డిబెంచర్స్. నెక్స్ట్ చూడండి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ విత్ ఎరియర్స్ ఆఫ్ డివిడెండ్. ఏం చెప్తున్నాడు సార్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంటే ఏం చేయాలి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంటే ఏం చేయాలమ్మా, మైనస్ చేయాలి, ఇంక్లూడింగ్ ఎరియర్స్ ఆఫ్ డివిడెండ్. ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ పైన మీరు ఏమైనా ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేయాల్సి ఉంటే, ఎరియర్స్ ఉంటే పే చేయాల్సి ఉంటే అది కూడా మైనస్ చేయాలి. ఒకవేళ ఈక్విటీ డివిడెండ్ ఉన్నా కూడా మైనస్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈక్విటీ డివిడెండ్ ఎరియర్స్ ఉన్నా కూడా మీరు ఏం చేయాలి, మైనస్ చేసుకోవాలి. లాస్ట్లో ఏం చేయాలి, నోషనల్ కాల్స్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏమొస్తుంది సార్ అంటే నెట్ అసెట్స్ అనేది వస్తుంది. నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఓకేనా, సో ఇది కిందకి ఇది పైకి. ఓకేనా, సో అటు ఇటు అయింది, డోంట్ వరీ. చూడండి, నెట్ అసెట్స్ ఫార్ములా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ అదర్ ఈక్విటీ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ రీవాల్యుయేషన్. సో ఇది మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, సింపుల్గా క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ గుడ్ విల్ ప్లస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ చాలు. ఓకే, ఎందుకంటే ఇది మనం ఫాలో అవ్వలేం, ప్రతిదీ చేంజెస్ చూడలేం. సింపుల్, జనరల్గా మీకు తెలుసు టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ అన్న ఈక్విటీ ప్లస్ రిజర్వ్స్ అన్న రెండు ఒకటే వస్తాయి. బట్ ఏం సార్ అంటే కొన్ని రీవాల్యుయేషన్ చేంజెస్ ఉంటాయి. జనరల్గా మనం వాల్యూ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని రీవాల్యూ అవుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ. సో అవన్నీ కన్సిడర్ చేయాలి కాబట్టి సో కొంచెం డిఫికల్ట్ అవుద్ది ఇక్కడ ఈ ఫార్ములాలో. సో మనం ఇది ఫాలో అయితే సరిపోద్ది. ఓకేనా, చెప్పండి ఫార్ములా. నెట్ అసెట్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ గుడ్ విల్ ప్లస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. లాస్ట్లో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ మైనస్ చేయాలి, ఇంక్లూడింగ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఈక్విటీ డివిడెండ్. లాస్ట్లో నోషనల్ కాల్స్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు నీకు వచ్చేది నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇస్ దట్ క్లియర్ మా? నిద్ర వస్తుందా? ఓకేనా, సరే. ఇది సార్ నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. అయితే ఇంకొక పాయింట్ ఉంది సార్, ఇంకొక పాయింట్ ఉంది. ఏంటి సార్ ఇంకో పాయింట్ అంటే చూడండి, ఇంకో పాయింట్ ఏంటి సార్ అంటే చూడండి అమ్మా, సపోజ్ క్వశ్చన్లో మనకి డిఫరెంట్ క్లాస్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. డిఫరెంట్ క్లాస్ ఆఫ్ షేర్స్ అంటే ఎలా సార్, ఒకటేమో 10 రూపీస్ ఫేస్ వాల్యూ, ఇంకోటి 5 రూపీస్ ఫేస్ వాల్యూ. మరి ఇలా డిఫరెంట్ క్లాస్ ఆఫ్ షేర్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వివలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి సార్, ఈక్వివలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఎలా వస్తాయి సార్, సపోజ్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి. 1 lakh షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ, 1 lakh షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 రూపీస్. ఇప్పుడు మనం ఈక్వివలెంట్ షేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే కంప్లీట్గా అన్నీ మనం జనరల్గా 10 రూపీస్లోకి చేంజ్ చేసుకోవాలి. 10 రూపీస్ ఫస్ట్ 1 lakh షేర్స్ ఉన్నాయి, బాగానే ఉంది. నెక్స్ట్ 5 రూపీస్ 1 lakh ఉన్నాయి. 5 రూపీస్ 1 lakh అన్నప్పుడు 10 రూపీస్కి ఎన్ని షేర్స్ అవుతాయి? అవి 50,000 షేర్స్ అంటే ఎంత? సో 1.5 lakh అనేది ఇక్కడ ఈక్వివలెంట్ షేర్స్, అంతేనా?
10 రూపీస్ బాగానే ఉంది. ఈ 5 రూపీస్ని కూడా మనం ఏం చేయాలి, ఇప్పుడు 10 రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటాం. మరి కన్వర్ట్ చేయాలన్నప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమవుతాయి, డిక్రీజ్ అవుతాయి లేదా, హాఫ్ అవుతాయి లేదా. సో కాబట్టి ఏంటి, ఎంత సార్, 50,000 అంతేనా. 10 రూపీస్ 1 lakh షేర్స్ అన్నప్పుడు 5 రూపీస్ ఎన్ని అవుతాయి సార్, ఎన్ని షేర్స్ అవుతాయి, 50,000 షేర్స్. ఎంత సార్, 1.5 lakh షేర్స్. ఇది బయట ఈక్వివలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ నోట్ పాయింట్స్ చూడండి. నెట్ అసెట్స్ ఎక్స్క్లూడ్స్ ఫిక్టీషియస్ అసెట్స్ బట్ ఇంక్లూడ్స్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. సో నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేస్తాం కదా, ఓకే. బట్ కానీ ఫిక్టీషియస్ అసెట్స్ ఉంటే ఏం చేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో కనుక ఫిక్టీషియస్ అసెట్స్ అంటే ఏంటి సార్, ఇట్స్ నాట్ ఏ రియల్ అసెట్స్, డమ్మీ అసెట్స్. లైక్ ఎగ్జాంపుల్స్ చూడండి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ, P&L డెబిట్ బ్యాలెన్స్ కానీ, డిస్కౌంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ కానీ ఉంటే ఏం చేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ జనరల్గా ఇవే వస్తాయి ప్రాబ్లమ్స్లో, P&L డెబిట్ బ్యాలెన్స్ కానీ, డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఏం చేయాలి సార్, ఎక్స్క్లూడ్ చేయాలి నెట్ అసెట్స్ నుంచి. నెక్స్ట్ ఆల్ లయబిలిటీస్ ఇంక్లూడ్స్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఈక్విటీ డివిడెండ్. లయబిలిటీని ఏం చేయాలి, మైనస్ చేయాలి. అయితే లయబిలిటీలు ఏం చెప్తున్నాడు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఈక్విటీ డివిడెండ్ కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్స్ కనుక ఈక్విటీలో ఇస్తే అప్పుడు కూడా మనం దాన్ని లయబిలిటీలో ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఇరెస్పెక్టివ్ అల్టిమేట్గా మనం ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అయితే మనం మైనస్ చేసుకోవాలి పక్కా. ఓకేనా, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఈక్విటీలో ఇచ్చినా లేదా నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా సార్, బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ దగ్గర ఇచ్చినా లేదా కింద నాన్ కరెంట్ లయబిలిటీస్ని హెడ్డింగ్ పెట్టి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అని ఇచ్చినా, ఎలా ఇచ్చినా కూడా మీరు ఏం చేయాలి, లయబిలిటీస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, అంటే మైనస్ చేసుకోవాలి. నెక్స్ట్ నోషనల్ కాల్స్ రిఫర్స్ టు కాలింగ్ అప్ ఆఫ్ అన్పేడ్ వాల్యూ వర్చువల్లీ ఇన్ బుక్స్. జస్ట్ బుక్స్లో వర్చువల్గా జస్ట్ ఏంటి నోషనల్ కాల్స్ అంటే ఏంటి సార్, కాల్ చేస్తున్నట్టు రాసుకోవాలి. బుక్స్లో జస్ట్ కాల్ చేస్తున్నట్టు రాసుకోవాలి. అందుకే ఏం చేస్తాం, లాస్ట్లో మనం నోషనల్ కాల్స్ని ఏం చేస్తాం సార్, యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఇఫ్ ద యావరేజ్ ప్రాఫిట్ ఈస్ గివెన్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ఇన్కమ్ ఫ్రమ్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఇట్ టు నో ద యాక్చువల్ ప్రాఫిట్. సింపుల్ సార్, యావరేజ్ ప్రాఫిట్ ఇస్తాడు క్వశ్చన్లో, అందులోంచి మనం యాక్చువల్గా తెలుసు కదా మీకు, నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ పైన ఏమైనా ఇన్కమ్ వస్తే కనుక, నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఏమైనా ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ వల్ల ప్రాఫిట్ అనేది ఏమై ఉంటుంది, ఇంక్రీజ్ అయి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంట, రెడ్యూస్ చేయాలంట. మీరు నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ని కన్సిడర్ చేయనప్పుడు దాని నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ను కూడా కన్సిడర్ చేయకూడదు. గుడ్ విల్ కాస్టే కదా ఇదంతా, గుడ్ విల్ క్యాలిక్యులేషన్ అప్పుడైనా యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసేది. కాబట్టి ఈ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ డోంట్ కన్సిడర్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. గుడ్ విల్ క్యాలిక్యులేషన్ కోసం నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ని కన్సిడర్ చేయొద్దు. ఇవి నోట్ పాయింట్స్. ఈజ్ దాట్ క్లియర్? ఎమ్మ హారిక, శ్రీచరిత, ఓకే మనోజ్, నెక్స్ట్ ఎవరమ్మా? సో పేర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ 15-20 దాకా ఉన్నాయి. సో నాకు గుర్తులేవు పేర్స్, నేమ్స్ యాక్చువల్లీ. సరే, ఇది నెట్ అసెట్స్ మెథడ్. నెక్స్ట్ ఈల్డ్ బేసిస్ ఆర్ ఏంటి సార్, ఎర్నింగ్ కెపాసిటీ బేసిస్. ఏంటి సార్, ఈల్డ్ బేసిస్ ఆర్ ఎర్నింగ్ కెపాసిటీ బేసిస్. ఈల్డ్ అంటే ఏం లేదు సార్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చేటువంటి రిటర్న్, ఓకే, పర్సంటేజ్ అన్నట్టు. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ బేసిస్, డివిడెండ్ బేసిస్ రెండు ఉన్నాయి చూడండి. ఓకే చూడండి సార్, ప్రాఫిట్ బేసిస్ ఫార్ములా వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈక్వల్ టు క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ అ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సార్ క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ అ ప్రాఫిట్ ఎలా వస్తుంది సార్, యావరేజ్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్. ఏంటి సార్, యావరేజ్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్. లేదంటే ఇంకో ఫార్ములా ఉంది సార్, వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్కి ప్రాఫిట్ బై ఏంటి సార్, ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఏది గుర్తుపెట్టుకున్నా నో ఇష్యూ. సో రెండు గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఓకేనా, యావరేజ్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ బై
నెంబర్ ఆఫ్ షేర్స్. అంతేనా? క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? యావరేజ్ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈజ్ ఇట్ క్లియర్? నథింగ్ బట్ ఇదే అవుతుంది కదా సార్, మళ్ళీ ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. ఏదన్నా ఒకటే కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. చెప్పండి చెప్పండి, గుర్తుపెట్టుకోండి ఫాస్ట్గా. ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. అంతే, గుర్తుంటుందా? ప్రాఫిట్ బై, రిపీట్ చేయండి, ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. అది ప్రాఫిట్ బేసిస్. ఒకవేళ డివిడెండ్ బేసిస్ అయితే ఫార్ములా సార్ సింపుల్ సార్, డివిడెండ్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. అంతే, డివిడెండ్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. ఇక్కడ పేడ్ అప్ వాల్యూ పర్ షేర్. ఏంటి సార్? చూడండి, వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్, రేట్ ఆఫ్ డివిడెండ్. ఒకవేళ రేట్ ఆఫ్ డివిడెండ్ ఇస్తే, ఓకే, ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి చూడండి సార్. ఒకటి, డివిడెండ్ అమౌంట్ ఇచ్చాడా, రేట్ ఇచ్చాడా చూసుకోవాలి. అమౌంట్ ఇచ్చినప్పుడు ఏంటి సార్ ఫార్ములా ఏంటి? డివిడెండ్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. డివిడెండ్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. ఒకవేళ అమౌంట్ ఇస్తే. ఒకవేళ రేట్ ఇస్తే కనుక రేట్ ఆఫ్ డివిడెండ్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ పేడ్ అప్ వాల్యూ పర్ షేర్. ఇంటూ ఎక్కడ పైన సార్, ఇది పేడ్ అప్ వాల్యూ పర్ షేర్. చూడండి, పేడ్ అప్ వాల్యూ పర్ షేర్. ఈజ్ దట్ క్లియర్? అర్థమవుతుందా? డివిడెండ్ రేట్ ఎలా వస్తుంది? ప్రాఫిట్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్. ప్రాఫిట్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈజ్ దట్ క్లియర్? ఈ ఫార్ములాస్ గుర్తుంటే సింపుల్గా ఫేర్ వాల్యూ అంటే ఏంటి సార్? యావరేజ్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. ఫస్ట్ 2 మెథడ్స్ యొక్క యావరేజ్ ఫేర్ వాల్యూ. సో ఎర్నింగ్ పర్ రూపీ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఎలా వస్తుంటే చూడండి, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ బై పేడ్ అప్ క్యాపిటల్. ఓకేనా? నథింగ్ బట్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ వేస్తే వచ్చేదేమో పర్ షేర్ వాల్యూ. నెంబర్ ఆఫ్ షేర్స్ కాకుండా పేడ్ అప్ క్యాపిటల్ వేస్తే వచ్చేది పర్ రూపీ వాల్యూ. గుర్తుపెట్టుకోండి. సో చూడండి సార్, మనకి 2 మెథడ్స్ ఇంపార్టెంట్. ఒకటి నెట్ అసెట్స్, ఇంకోటి ఈల్డ్ మెథడ్. ఓకే, నెట్ అసెట్స్కి ఇంకో నేమ్ అసెట్ బ్యాకింగ్ కానీ, ఓకే, రియల్ టైం వాల్యూ బేసిస్ కానీ, లేదా ఇంట్రిన్సిక్ వాల్యూ కానీ. ఇంట్రిన్సిక్ వాల్యూ ఫార్ములా ఏంటి? నెట్ అసెట్స్ బై, సార్ రిపీట్ చేసుకోండి, ఇంతే అయిపోయింది. నెట్ అసెట్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెట్ అసెట్స్ ఎలా వస్తుంది? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ గుడ్ విల్ ప్లస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? మైనస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఆర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఆర్ ఈక్విటీ డివిడెండ్. లాస్ట్లో నోషనల్ కాల్స్. అచ్చా సార్, నెట్ అసెట్స్ తీసుకున్నప్పుడు ఫిక్టీషియస్ అసెట్స్ని కన్సిడర్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాం? ఓకే, P&L డెబిట్ బ్యాలెన్స్ కానీ, లేదా డిస్కౌంట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ డెబెంచర్స్ కానీ. నెక్స్ట్ ఏంటి? ఫిక్టీషియస్ అసెట్స్ ఏమంటాయి సార్? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ ఇంక్లూడ్ చేయకూడదు. నెక్స్ట్, గుడ్ విల్ క్యాలిక్యులేషన్ కోసం నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ని కన్సిడర్ చేయకూడదు. యావరేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఏమైనా ఇన్కమ్ వస్తే దాన్ని ఏం చేయాలి? ఎక్స్క్లూడ్ చేయాలి, కన్సిడర్ చేయకూడదు. ఎంతే పాయింట్స్. ఈల్డ్ అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దీనికి మనకు 2 మెథడ్స్, ప్రాఫిట్ బేసిస్, డివిడెండ్ బేసిస్. ప్రాఫిట్ ప్రకారం ఫార్ములా ఏంటి సార్? ప్రాఫిట్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. డివిడెండ్ ప్రకారం ఫార్ములా అమౌంట్ ఇస్తే కనుక డివిడెండ్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. ఒకవేళ అమౌంట్ ఇవ్వకపోతే రేట్ ఆఫ్ డివిడెండ్ బై రేట్ ఆఫ్ డివిడెండ్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ పేడ్ అప్ వాల్యూ పర్ షేర్. పేడ్ అప్ వాల్యూ పర్ ఈక్విటీ షేర్. ఇది 2 మెథడ్స్. ఓకేనా? నెక్స్ట్, ఎర్నింగ్ పర్ షేర్ ఎలా వస్తుంది? సో నథింగ్ బట్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ తీసుకోవాలి. ఎర్నింగ్ పర్ షేర్ అయితే కనుక, పర్ షేర్ అయితే నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోవాలి. క్వశ్చన్లో ఒకవేళ పర్ రూపీ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ప్రాఫిట్ బై పేడ్ అప్ క్యాపిటల్. ఈక్విటీ పేడ్ అప్ క్యాపిటల్ ఉంటుంది కదా, షేర్ క్యాపిటల్. సో అది తీసుకుంటే అప్పుడు మనకి పర్ రూపీ వాల్యూ వస్తుంది. అంతే, బచ్చా టాపిక్. ఇస్ దట్ క్లియర్?
చూడండి సార్ ఇంకా ప్రాబ్లమ్స్. ప్రాబ్లం నెంబర్ 1, ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ గున్ను లిమిటెడ్. ఓకే, సో ఈక్విటీ షేర్స్ ఇచ్చాడు, ప్రెఫరెన్స్ షేర్స్ ఇచ్చాడు, జనరల్ రిజర్వ్, P&L, 12% డిబెంచర్స్, క్రెడిటార్స్, గుడ్ విల్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఇన్వెస్ట్మెంట్ 10% స్టాక్. ఇదేంటి సార్, స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు అంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు. ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్, గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఇన్ ట్రేడ్, డెటాస్, క్యాష్ అండ్ బ్యాంక్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ఏంటి సార్, ఫిక్టీషియస్ అసెట్స్. కరెక్టా? నెక్స్ట్, నామినల్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 500 lakhs and its market value is 520 lakhs. Okay, following assets are revalued. So land and building, plant and machinery, stock in trade, debtors. Next, average profit before tax of the company is 2400 lakhs. Rate of taxation is 30%. Okay, before tax average profit ఎంత 2400, rate of taxation ఎంత సార్ 30%. Next, fair return on closing capital employed is 12%. Goodwill, you are required to get 2 years purchase of super profits. Calculate goodwill. ఓకేనా సార్? సో గుడ్విల్ క్యాలిక్యులేషన్ కోసం ఫార్ములా ఏంటి సార్, సూపర్ ప్రాఫిట్ యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్. సో ఫస్ట్ మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకని సార్, నార్మల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడానికి. యావరేజ్ ప్రాఫిట్ ఆబ్వియస్లీ వాడే ఇచ్చాడు, చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోద్ది. అంతేనా? ఇజ్ ఇట్ క్లియర్ సార్? మరి ఈ కేసులో మనం రీవాల్యూడ్ ఫిగర్స్ తీసుకోవాలి, నార్మల్ ఫిగర్స్ తీసుకోవాలంటే రీవాల్యూడ్ ఫిగర్సే సార్. వాల్యూ చేసేటప్పుడు ఆ టైంకి ఉన్నటువంటి నెట్ అసెట్స్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మరి రీవాల్యూ అయినాయి, రీవాల్యూ తీసుకోవాలి. రీవాల్యూ అవ్వకపోతే బుక్ వాల్యూస్ తీసుకోవాలి. చూడండి ఏమి రీవాల్యూ అయినాయి, ల్యాండ్, ప్లాంట్, స్టాక్, డెటార్స్, ఇంకా ఫస్ట్ అవేనా. సో చూడండి అసెట్స్, ల్యాండ్, ప్లాంట్, స్టాక్, డెటార్స్. ఇంకా అసెట్స్ ఏమన్నా చూడండి, పైకి వెళ్ళండి సార్, పైకి వెళ్ళండి. ల్యాండ్, మిషనరీ, స్టాక్, డెటాస్, క్యాష్. ఇది తీసుకోకూడదు ఎలాగో. సో క్యాష్ ఒకటి తీసుకోవాలి, అంతే 220. మిగిలినవన్నీ ఏమైనాయి, రీవాల్యూ అయినాయి కాబట్టి రీవాల్యూడ్ ఫిగర్సే తీసుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ని 10% స్టాక్ తీసుకోవచ్చు అంటే ఇట్స్ ఏ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి డెఫినెట్లీ వీ విల్ నాట్ కన్సిడర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గుడ్ విల్. సో కాబట్టి రీవాల్యూడ్ ఫిగర్స్ ఎంత, 3200, 1800, 1450, 360. చూడండి మీరు చేసేయడం అలా దీనికి పెద్దదేం కాదు. సేమ్ ఏం అమౌంట్సా, క్యాష్ ఎంత 220. అప్పుడు మనకి ఏమొచ్చింది, టోటల్ అసెట్స్. ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. ఎంత సార్, లయబిలిటీస్ ఎంత చూడండి, డిబెంచర్స్, క్రెడిటార్స్ ఎంతనా, డిబెంచర్స్ ఎంత 1000, క్రెడిటార్స్ ఎంత 800. సో డిబెంచర్స్, క్రెడిటార్స్ ఎంత 800. సో టోటల్ ఎంత 5230. ఓకేనా? ఇదేంటి సార్, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత వచ్చింది, 5230. ఇప్పుడు మనం యావరేజ్ ప్రాఫిట్ చూద్దాం. యావరేజ్ ప్రాఫిట్ 2400 అన్నాడు, అది కూడా ఎప్పుడండి సార్, బిఫోర్ ట్యాక్స్ అండి సార్, బిఫోర్ ట్యాక్స్. సో యావరేజ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత 2400. సో బిఫోర్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి సార్, అంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ అన్నీ కన్సిడర్ చేసిన తర్వాతే కదా ట్యాక్స్ అనేది, అంతేనా? కాబట్టి అంటే మరి మనకి నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అని ఒకటి ఉంది క్వశ్చన్లో. ఎంత సార్, 10% అంటే ఎంత, 500 into 10% ఎంత 50. సో 50 అనేది మనకి అదేంటి సార్ అంటే ఇన్కమ్. ఇన్వెస్ట్మెంట్ ఏమో 500 కరెక్టే, మరి దానిపైన వచ్చేటువంటి ఇన్కమ్ని మనం ఆల్రెడీ అందులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది ప్రాఫిట్లో. కాబట్టి ఏం చేయాలి, మనం అడ్జస్ట్ చేసుకోవాలా వద్దా. సో కాబట్టి మైనస్ ఇన్కమ్ ఫ్రమ్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్ 50. ఈ పాయింట్ అర్థమైందా, ఈ ప్రాఫిట్లో ఆల్రెడీ ఇన్కమ్ ఇంక్లూడ్ అయినట్టే, నథింగ్ బట్. కాబట్టి ఏం చేయాలి, మైనస్ చేసుకోవాలొద్దా, చెప్పానా లేదా. ఇన్కమ్ ఫ్రమ్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ షాల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్, నథింగ్ బట్ గుడ్ విల్ కోసం. సో 2350 మైనస్ ట్యాక్స్ రేట్ ఎంత
705. ఇది యాక్చువల్ యావరేజ్ ప్రాఫిట్ 1645. సో ట్యాక్స్ మైనస్ చేసుకోవాలి కదా. సో ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత 1645. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఏమొచ్చింది, క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చింది, యావరేజ్ ప్రాఫిట్ వచ్చింది, ఎన్ఆర్ఆర్ వాడే ఇచ్చాడుగా 12%, అంతేనా. సో చూడండి సార్, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఎన్ఆర్ఆర్ ఎంత 627.6. ఏంటిది నార్మల్ ప్రాఫిట్. సూపర్ ప్రాఫిట్ అంటే ఏంటి, యాక్చువల్ యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. సో 1645 మైనస్ 627 ఎంత వచ్చింది, ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. చెక్ చేయండి క్వశ్చన్లో, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ ఎంత 2 years ఇంటూ 2 ఇంటూ 2 ఎంత 2034.8 lakhs. ఇది అర్థమైందా, ఇది అర్థమైందా చెప్పండి సార్ సింపుల్గా. ఏమైంది, ఓకేనా, క్లియర్. ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఫామ్లో వస్తే చాలు, సింపుల్. సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్, అంతేనా. సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. సూపర్ ప్రాఫిట్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలా వస్తుంది సార్, టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్. అసెట్స్లో నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేయొచ్చు అంటే చేయకూడదు. మరి ప్రాఫిట్స్లో ఇన్కమ్ ఫ్రమ్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేయొచ్చు అంటే చేయకూడదు. సో అవన్నీ తీసేసిన తర్వాత వచ్చింది మనకి యావరేజ్ ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ నార్మల్ ప్రాఫిట్ కూడా వచ్చింది. ఏంటి సార్ ఇంకా, ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ 2. అప్పుడు మనకి గుడ్ విల్ వచ్చింది. ఈజ్ దాట్ క్లియర్? సింపులా సార్, బచ్చా క్వశ్చన్ సార్ అది. సో పాస్ట్ క్వశ్చన్ అది ఏ అటెంప్ట్ నెంబర్ గుర్తులేదు ఇయర్, బట్ పాస్ట్ క్వశ్చన్ 8 మార్క్స్కి వచ్చింది. బచ్చనా, పిల్ల బచ్చా సార్ అది. నెక్స్ట్ యాక్చువల్లీ ఇక్కడ మనకి కొన్ని కేసెస్లో మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది. ఎక్కడ సార్ అంటే, సరే చూద్దాం, నెక్స్ట్ ప్రాబ్లం చూసే చూద్దాం. సార్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది కూడా పాస్ట్ క్వశ్చన్. చూడండి, కన్ఫ్యూజన్ ముందే తెచ్చేస్తా. మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం కదా సార్, క్యాపిటల్ ఎంప్లాయిడ్లో యాక్చువల్గా యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంటుంది, క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంటుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్లో సాల్వ్ చేశారు కదా, ఫస్ట్ క్వశ్చన్లో అక్కడ మీకు వచ్చినటువంటి క్యాపిటల్ ఎంప్లాయిడ్ని ఏమంటారో తెలుసా, క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ని బేస్ చేసుకొని చేస్తారు కాబట్టి మీకు వచ్చినటువంటి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏమంటారు సార్, క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటారు. ఓకేనా. మరి కొన్ని కేసెస్లో మనం యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వాడు ఇచ్చిన రేట్ కూడా చూడండి, కావాలంటే వాడు ఇచ్చిన రేట్ కూడా మీ క్వశ్చన్లో చూడండి ఒకసారి పైకి వెళ్ళి. 12% దేని మీద అన్నాడు, క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్నాడు క్లియర్గా. ఓకేనా. సో కాబట్టి మనం క్లోజింగ్ మీద చేసాం, అసలు మనకి ఇబ్బందే రాలేదు. ఒకవేళ క్వశ్చన్లో మనకి జస్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్నాడు, ఎన్ఆర్ఆర్ 12% అన్నాడు, క్లోజింగ్ తీసుకోవాలా లేదా యావరేజ్ తీసుకోవాలా చెప్పలేదు, అప్పుడు మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఇదేం తీసుకోవచ్చు. సార్ క్లోజింగ్ బాగానే అంటున్నారు, మరి యావరేజ్ అంటే ఎలా వస్తుంది సార్ అంటే చూడండి, ఇది నోట్ చేసుకొని కావాలంటే, ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ డివైడెడ్ బై 2. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ డివైడెడ్ బై 2. ఓకేనా. లేదంటే చూడండి, క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మైనస్ హాఫ్ ఆఫ్ అ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫార్ములా. క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మైనస్ హాఫ్ ఆఫ్ అ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకేనా. సో దీని నుంచే మనం దీన్ని డెరైవ్ చేయొచ్చు, బట్ సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, క్లియర్ సార్. ఓకేనా సరే, ఫార్ములాస్ రాసుకోండి. క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మైనస్ హాఫ్ ఆఫ్ అ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, లేదంటే ఇచ్చోండి ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 అన్నా దాన్ని డెరైవ్ ఏంటి సార్, ఫార్ములా ఏంటి, క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మైనస్ హాఫ్ ఆఫ్ అ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్.
నార్మల్ గుర్తుపెట్టుకోండి, సింపుల్. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈక్వల్ టు ఓపెనింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ బై 2 ఆర్ క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మైనస్ హాఫ్ ఆఫ్ అ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది ఫార్ములాస్, జస్ట్ నోట్ చేసుకొని పెట్టుకోండి, ఉపయోగపడతాయి. ఓకే, స్టార్ట్ చేద్దామా? లెట్ us go to the topic. Question number 2 చూడండి. The summarized balance sheet of TMI Limited is given. ఒక 3 years బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, వాల్యూస్, రైట్. నెక్స్ట్ తర్వాత ఏమి ఇచ్చాడు? యాక్చువల్ వాల్యూస్ అండ్ రీవాల్యూషన్, కొన్ని ఫిగర్స్ రీవాల్యూ అయినట్ట, బిల్డింగ్, ఇన్వెంటరీ. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ కూడా ఇచ్చాడు. ఓకే, నెట్ ప్రాఫిట్ కూడా ఏంటంటే ఇంక్లూడింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, అంటే ఓపెనింగ్ ప్రాఫిట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యింది. ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఆఫ్టర్ రైటింగ్ ఆఫ్ డిప్రిషియేషన్, గుడ్ విల్ అండ్ ట్యాక్స్ ప్రొవిజన్ అండ్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. సో ఇవన్నీ రేట్ ఆఫ్ చేశారంట. ఏంటంట? డిప్రిషియేషన్ రేట్ ఆఫ్ చేశారంటే ఒక అర్థం ఉంది, గుడ్ విల్ని రేట్ ఆఫ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ట్యాక్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. సో ఇవన్నీ చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఎంత అంటే ఇది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ capital employed in the business market value beginning of 2016-17 was 36,60,000 which includes the cost of goodwill. అందులో goodwill cost కూడా ఇంక్లూడ్ అయిందంట. The normal annual rate of dividend average capital employed in the business is 12.5%. ఎన్ఆర్ ఎంత? 12.5%. దేని మీద? యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఈసారి చూసుకోండి, ఇందాకేమో క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇప్పుడేమో యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓపెనింగ్ జనరల్ రిజర్వ్ అంటే 10 lakhs ఉందంట. నెక్స్ట్ goodwill shown on 31st March was purchased on 1/4/2016 for 10 lakhs on which the date of P&L was 1,20,000. సో goodwill యాక్చువల్ ఇక్కడ ఏంటంటే పర్చేజ్డ్ goodwill సార్. పర్చేజ్డ్ goodwillని మనం కన్సిడర్ చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, అసెట్స్లో కూడా కన్సిడర్ చేయాలి. అయితే చూడండి, అప్పుడు స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రాఫిట్ ఎంతంట? P&L బ్యాలెన్స్ 1,20,000 ఓపెనింగ్ బ్యాలెన్స్. ఏంటది? ఓపెనింగ్ బ్యాలెన్స్, అంతేనా? Okay, right. You are required to calculate the average capital employed in each year and also compute goodwill for 5 years of purchase of super profit. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్? యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి 3 yearsకి. 3 yearsకి యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలా వస్తుంది చెప్పండి? టోటల్ అసెట్సా? టోటల్ అసెట్స్. మరి అసెట్స్ ఒకవేళ రీవాల్యూ అయితే రీవాల్యూడ్ ఫిగర్స్ తీసుకోవాలి, లేదంటే లేదు. మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ ఏమున్నాయి? ట్రేడ్ పేబుల్స్, అదొకటే కదా. సో వెళ్ళిపోండి ఒకసారి ఆన్సర్కి. చూడండి, గుడ్ విల్ కూడా కన్సిడర్ చేశాడు, చెప్పాను కదా, ఇట్సే పర్చేజ్ గుడ్ విల్ కాబట్టి కన్సిడర్ చేశాడు. బిల్డింగ్ రీవాల్యూ అయింది కాబట్టి రీవాల్యూ ఫిగర్, ఇన్వెంటరీ రీవాల్యూ అయింది కాబట్టి రీవాల్యూ ఫిగర్, ఇవన్నీ బుక్ వాల్యూస్, ఇవి టోటల్ అసెట్స్. అర్థమైందా? రీవాల్యూ ఫిగర్స్ ఇస్తే రీవాల్యూ ఫిగర్స్ తీసుకోవాలి, ఇవ్వకపోతే బుక్ వాల్యూస్ తీసుకోవాలి, అంతే. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఊరికి ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మైనస్ ట్రేడ్ పేబుల్స్ చేస్తే వచ్చేదండి క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సార్ మరి యావరేజ్ ఎలా వస్తుంది? ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 కదా. సో ఇది క్లోజింగ్ అన్నప్పుడు దీనికి ఓపెనింగ్ ఏదో ఉండే ఉంటుందిగా. సో క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో చెప్పాడు పైన, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇన్ ద బిజినెస్ అట్ 2016-17 వాజ్ 36,60,000. అదేంటి సార్? ఇయర్కి ఓపెనింగేనా? సో కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్ 3,660, 36,60,000 కాబట్టి రూపీస్ ఇన్ థౌజండ్స్. సో 36,60,000, నథింగ్ బట్ 3,660. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. కరెంట్ ఇయర్ క్లోజింగ్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుద్ది? ఓపెనింగ్ అవుద్ది, అంతేనా? నెక్స్ట్ సెకండ్ ఇయర్ క్లోజింగ్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుద్ది? ఓపెనింగ్ అవుద్ది. ఇవి కావాలి. అర్థమైందా? ఈ వాల్యూస్ మనకు ఆల్రెడీ వచ్చేసినాయి సార్. ఇది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ అవుద్ది, అంతేనా? ఇదేమో చూడండి జాగ్రత్తగా, ఇదేమో నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్, ఇదేమో నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్. మరి ఈ ఓపెనింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడు ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? 2 యావరేజ్ చేయండి, యావరేజ్ బై 2, 2 యావరేజ్ టోటల్ చేయండి, యావరేజ్ బై 2 టోటల్ చేయండి బై 2. ఇది యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఇది 4 మార్క్స్ ఇచ్చేస్తాడు ఇంకా. క్లియర్? సో గుడ్ విల్ హ్యాస్ బీన్ పర్చేజ్, ఇట్ ఈస్ టేకెన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని చెప్పాడు. సో పర్చేజ్ గుడ్ విల్ అనుకుంటే కనుక క్యాపిటల్ ఎంప్లాయిడ్లో మీరు గుడ్ విల్ని కన్సిడర్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఏం కావాలి సార్? గుడ్ విల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గుడ్ విల్ కావాలంటే ఫస్ట్ మనం ఏం కావాలి? సూపర్ ప్రాఫిట్ ప్రకారం యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. సో మన దగ్గర మరి యావరేజ్ ప్రాఫిట్ ఏమో చూడండి,
క్వశ్చన్లోకి వెళ్ళండి. నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు, అయితే అందులో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంక్లూడ్ అయిందంట. ఆఫ్టర్ రైటింగ్ ఆఫ్ డిప్రిషియేషన్, గుడ్ విల్, ట్యాక్స్ ప్రొవిజన్ అండ్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్. ఓకేనా? సో ఇవి కన్సిడర్ చేశారంటే ఇప్పుడు మనం చేద్దాం. చూడండి 420, 620, 820. చూడండి 420, 620, 820. అందులో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంక్లూడ్ అయిందంట, అంటే పాత ఓల్డ్ అంటే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఇంక్లూడ్ అయ్యిందంట. ఎంత చెప్పండి? చూడండి సార్, ఆల్రెడీ ఇక్కడ P&L బ్యాలెన్స్ 1,20,000 అన్నాడా? ఇదేంటి సార్? ఫస్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇక్కడ చూడండి, పైకి వెళ్ళి చూడండి, బ్యాలెన్స్ షీట్లో P&L ఎంత ఇచ్చాడు? ఎంత సార్? 140, 160, 240, అంతేనా? చూడండి, మనకు కావాల్సింది ఏంటి? ఓపెనింగ్ కరెంట్. సో వాడు చెప్పాడు ఫస్ట్ ఓపెనింగ్ ఎంతంట? 1,20,000 అంట. ఓకే, అంటే 1/4/16 రోజున ఓపెనింగ్ ఎంత? 1,20,000. మరి 1/4/17 నాడు ఓపెనింగ్ ఎంత అవుద్ది? 1/4/17 నాడు ఓపెనింగ్ ఎంత అవుద్ది? 140. 1/4/18 నాడు ఓపెనింగ్ ఎంత అవుద్ది? 160. సార్ ఇవన్నీ క్లోజింగ్ సార్, మనకు కావాల్సిన ఓపెనింగ్ కాబట్టి. సో 18th కావాలంటే ఇది ఓపెనింగ్ అవుద్ది, 19th కావాలంటే ఇది ఓపెనింగ్ అవుద్ది. సో కాబట్టి ఏం చేశారు చూడండి, చూడండి 120, 140, 160 మైనస్ చేశాడు. అర్థమైందా? అయితే క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్వెంటరీ అనేది రీవాల్యూ అయింది. ఇన్వెంటరీ రీవాల్యూ అయితే దానివల్ల ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుద్దా, డిక్రీజ్ అవుద్దా? ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుద్దా, డిక్రీజ్ అవుద్ది? ఇన్వెంటరీ ఎంత పెరిగింది సార్? 200, 200, 200 పెరిగింది. కావాలంటే చూడండి పైన ఎంత ఉంది క్వశ్చన్లో సార్? ఎంత? 1,000, 1,200, 1,400, అంతేనా? ఇప్పుడు చూడండి రివాల్యూడ్ ఫిగర్స్ ఎంత? 1,200, 1,400, 1,600. అంటే ఎంత పెరిగింది? 200 పెరిగింది. అంటే నథింగ్ బట్ క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్దా లేదా? కాబట్టి సో యాడ్ చేయండి. మరి ఫస్ట్ ఇయర్ క్లోజింగ్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుద్ది? ఓపెనింగ్ అవుద్దా? మరి అప్పుడు ఓపెనింగ్ స్టాక్ కూడా పెరుగుద్ది కదా. ఓపెనింగ్ స్టాక్ పెరిగితే ప్రాఫిట్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. సెకండ్ ఇయర్ క్లోజింగ్ 200 ఉంది. సో క్లోజింగ్ వల్ల ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి యాడ్ చేసాం. మరి ఒకవేళ ఇది నెక్స్ట్ ఇయర్కి ఏమవుద్ది? ఓపెనింగ్ అవుద్ది. మరి ఓపెనింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? ప్రాఫిట్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. మైనస్ చేయాలి వద్దా? ఓకేనా? క్లియర్? నెక్స్ట్ గుడ్ విల్ చూసుకుంటే కనుక క్వశ్చన్లో పర్చేజ్ గుడ్ విల్ 10 lakhs ఉందంట సార్. స్టార్టింగ్లో ఎంత? 10 lakhs ఉందంట. తర్వాత ఏమైందంటే చూడండి, గుడ్ విల్ దగ్గరికి వెళ్దాం. అంటే 10,000 అంటే ఎంత? నథింగ్ బట్ 1 lakh, ఐ మీన్ 10 lakhs అన్నట్టు. సో అదల్లా ఏమైంది? నెక్స్ట్ 1000 వల్ల 800 అయింది, తర్వాత 600 అయింది. అంటే ఎంత డిక్రీజ్ అయింది సార్? ఇక్కడికి 200, ఇక్కడ 200. సో గుడ్ విల్ రైట్ ఆఫ్ చేయాలి ఇక్కడ మనం. సో ఆల్రెడీ ఇంక్లూడ్ చేశానుగా. సో కాబట్టి గుడ్ విల్ రైట్ ఆఫ్ చేయండి. రైట్ ఆఫ్ గుడ్ విల్ యాడ్ బ్యాక్ చేయాలి. గుడ్ విల్ వాడు కన్సిడర్ చేశాడు సార్, చేయొచ్చా? చేయకూడదు కదా. సో కావాలని చూసుకుని నెట్ ప్రాఫిట్ ఇంక్లూడ్స్ గుడ్ విల్ అని కూడా అన్నాడు. సో మనం ఏం చేయాలి సార్? యాడ్ బ్యాక్ చేయాలి. నెక్స్ట్ రిజర్వ్స్ని కూడా కన్సిడర్ చేసి అన్నాడు, అవునా? క్వశ్చన్లో రిజర్వ్స్ని కూడా కన్సిడర్ చేసి అన్నాడు. సో రిజర్వ్స్ ఎంత ఇంక్రీజ్ అయినా చూడండి. క్వశ్చన్లో రిజర్వ్స్ ఎంత ఇచ్చాడు? 10 lakhs ఇచ్చాడు. ఓపెనింగ్ 10 అయినా. పైకి వెళ్ళండి, క్వశ్చన్లో రిజర్వ్స్ ఎంత? 1,200, 1,400, 1,600. ఎంత ఇంక్రీజ్ అయింది సార్ ఎవ్రీ ఇయర్? 200 ఎవ్రీ ఇయర్ 200. సో కాబట్టి 200 యాడ్ చేశాడు. అప్పుడు మీకు ఏమొచ్చింది సార్? ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్. నెక్స్ట్ క్యాపిటల్ కూడా ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి ఇంటూ 12.5% వేస్తే ఏమొస్తుంది? నార్మల్ ప్రాఫిట్. సూపర్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్ ఏమవుద్ది? సారీ, యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్ ఈక్వల్ ఫార్ములా సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. అంతేనా? సో మనకి 3 yearsలో సూపర్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ యావరేజ్ చేయండి. అప్పుడు మనకి యావరేజ్ సూపర్ ప్రాఫిట్ వస్తుంది ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. ఈజ్ దాట్ క్లియర్? ఇందులో డౌట్స్ ఏమన్నా సార్? సింపుల్ సార్. యావరేజ్ ప్రాఫిట్ ఇచ్చాడు, నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు, ఇంక్లూడింగ్ గుడ్ విల్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు సార్? ఇంక్లూడింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నాడు. సో కాబట్టి ఇది ఒకటే చూసుకోవాలి జాగ్రత్తగా. చూడండి, ఇచ్చిన ప్రాఫిట్ ఎంత? 420, 620, 820, అంతేనా?
నెక్స్ట్ అందులో ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఏం చేయాలి, మైనస్ చేయాలి. అది కరెంట్ ఇయర్ కాదు కాబట్టి మైనస్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ 200 స్టాక్ పెరిగింది, క్లోజింగ్ స్టాక్ పెరిగితే ప్రాఫిట్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. మరి కరెంట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ కదా, అంటే ఓపెనింగ్ స్టాక్ కూడా ఇంక్రీజ్ అవుద్ది కదా, అప్పుడు ఓపెనింగ్ దానివల్ల ప్రాఫిట్ ఏమవుద్ది, డిక్రీజ్ అవుద్ది. అందుకే 200 మైనస్. నెక్స్ట్ గుడ్ విల్ రైట్ ఆఫ్ చేసాం, ఎంత డిక్రీజ్ అయింది, 200. సో అవి కన్సిడర్ చేసి అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, యాడ్ బ్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా కన్సిడర్ చేశాడు కాబట్టి అవి కూడా యాడ్ చేయండి. 200 క్వశ్చన్లో చూసుకొని కావాలంటే స్టార్టింగ్ మనకి ఎంత ఇచ్చాడు, 10 ఉందంట. 10 వల్ల 200 సారీ చూడండి ఎంత ఉందో, జస్ట్ వెయిట్, ఎంత ఉంది, 10 lakhs ఉంది అంతేనా. సో ఇప్పుడు అదేమైంది, రిజర్వ్కి వెళ్ళి చెక్ చేయండి. 1200, 1400, 1600 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది సార్, 200 అనా. సో కాబట్టి ఏం చేసాం, 200ని యాడ్ చేసాం. ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి సార్, లెస్ ఏంటి, ఏం లెస్ చేయాలి, నార్మల్ ప్రాఫిట్ని లెస్ చేయాలి. ఎలా వస్తుంది, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ ఎన్ఆర్ఆర్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసామా, పైన ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా సార్ 3 yearsకి, ఓకేనా. సో చూడండి సార్ ఎంత ఇచ్చారు సార్, యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత, 3600, 3650, 4000. సో దానిపైన మనం ఏం చేయాలి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్, ఎన్ఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనకి చేస్తే మనకు సూపర్ ప్రాఫిట్ వస్తుంది. దీన్ని యావరేజ్ చేస్తాం ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్, 5 years. ఇది వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ క్వశ్చన్ క్యాలిక్యులేషన్. ఇదే కొంచెం అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఒకవేళ వస్తే ఈసారి మనం కొంచెం టఫ్ అనిపిస్తే పేపర్ కనుక, సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ చేయలేకపోవడం అయితే ఉండదు పక్కా. క్లియర్, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో 2 problems అర్థమైనట్టేనా. సో సింపుల్ సార్, వెరీ సింపుల్ అక్కడ. ఓకే, ఆ లాజిక్ పట్టుకుంటే సింపుల్గా వేసేయచ్చు. 8 marks ఈజీగా వస్తాయి సార్. సో చూడండి ప్రాబ్లం నెంబర్ 3. సో లయబిలిటీస్ ఇచ్చాడు, అసెట్స్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ యువర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద ఫాలోయింగ్ ఈచ్ వన్ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇంట్రిన్సిక్ వాల్యూ ఆన్ ద బేస్ ఆఫ్ బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇంక్లూడింగ్ గుడ్ విల్. సో గుడ్ విల్తో సహా అడుగుతున్నాడు. సో ఇంట్రిన్సిక్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా. క్లియర్. సో మీకు తెలుసు కదా ఇంట్రిన్సిక్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి. ఇంట్రిన్సిక్ వాల్యూ ఈక్వల్ టు ఏంటమ్మా, నెట్ అసెట్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అంటే నెట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేసి సరిపోద్దా, తీసుకోండి సార్. చూడండి నెట్ అసెట్స్ సార్, ఇక్కడ యాక్చువల్గా వాడు చెప్పాడు ఇంక్లూడింగ్ గుడ్ విల్ అని చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి, మనం కూడా గుడ్ విల్ని తీసుకోవాలి. నథింగ్ బట్ అది ఇట్స్ ఏ పర్చేస్డ్ గుడ్ విల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, గుడ్ విల్ ఇచ్చాడు. నెక్స్ట్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఇక్కడ నేను ఏం చేయట్లేదు, జస్ట్ అక్కడ ఉన్నాయి కాపీ పేస్ట్ అంతే. అదర్ ఫిక్స్డ్ అసెట్స్, ఇది కరెంట్ అసెట్స్, ఇది ఏంటి సార్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో కొంచెం అటు ఇటు అని, డోంట్ వరీ, ఓకేనా. కరెంట్ అసెట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టోటల్ చేసి ఎంత వచ్చింది సార్, 15,429, అంతేనా. నెక్స్ట్ ఏంటి, లయబిలిటీస్. చూడండి లయబిలిటీస్ ఏంటో లైన్గా, సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్, ప్రొవిజన్స్, 3 అంతా చూడండి. సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్, ప్రొవిజన్స్. సో 3 మైనస్ చేసాం కదా, బ్యాలెన్స్ ఎంత వచ్చింది, 8727, అంతేనా. సార్ 8, just wait. ఆన్సర్ 8727 సార్, నెట్ అసెట్స్. సో మరి క్వశ్చన్లో ఏమైనా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉందా అంటే చెక్ చేయండి. ప్రొఫార్మా సార్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడే ఉంటుంది,
జస్ట్ మనం ఎత్తుక్కొని రాసుకోవాలి, లేదు కదా, నో ఇష్యూ. ఇంకేం చేయాలి లాస్ట్లో నోషనల్ కాల్స్, ఏమైనా అన్పెయిడ్ వాల్యూ ఉందో చెక్ చేయండి. 10 రూపీస్ ఫుల్లీ పేడ్ అప్, సో నో అన్పెయిడ్. 10 రూపీస్ 8 పేడ్ అప్, అన్పెయిడ్ ఉంది ఎంత, 2 రూపీస్. ఎన్ని షేర్స్, 90 lakh షేర్స్. సో 90 lakh షేర్స్ ఇంటూ 2 రూపీస్ ఎంత, 180యా, అంతేనా. సో నోషనల్ కాల్స్ 180. నెక్స్ట్ ఇంకేం లేదు కదా, ఫుల్లీ పేడ్ అప్ కదా థర్డ్ కూడా, ఇది కూడా ఫుల్లీ పేడ్ అప్ కాబట్టి నో నోషనల్ కాల్. సో టోటల్ చేయండి ఎంత వచ్చింది, 8907. ఇది టోటల్ నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ షేర్స్ మీరు చెప్పాల్సి ఉంటుంది. చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్స్లో డిఫరెంట్ క్లాస్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఎంత ఉన్నాయి, 180. ఏమా హారిక అంతేనా. నెక్స్ట్ 90 ఉంది బట్ ఓకే 90 ఉంది, 10 రూపీస్ పేడప్, నో ఇష్యూ. సో పేడప్తో సంబంధం లేదు సార్, ఎలాగో కాల్ చేసి అనుకుంటున్నాం కాబట్టి. సో 90 lakh షేర్స్. బట్ ఇక్కడ మాత్రం 5 రూపీస్ ఒక్కొక్కటి. సో దీన్ని మనం 10 రూపీస్లోకి మారిస్తే ఇవన్నీ షేర్స్ అవుతాయి, 150 lakhs అలా సగం అయిపోతాయా. సో 75 lakh షేర్స్. మీకు అర్థమవుతుందా, 150 lakh షేర్స్ ఉన్నాయి సార్, ఒక్కొక్కటి 5 రూపీసే. మరి ఇది 10 రూపీస్లోకి మారాలంటే ఎన్ని షేర్స్ అవుతాయి, 75ఏనా, సగమే కదా సార్, హాఫేనా. అర్థమవుతుందా, సింపుల్ సార్. 150 ఇంటూ 5 ఎంత, 750యా, అంతేనా. 750 రావాలంటే ఓకే బై 10 రూపీస్కి ఈక్వల్ చేయండి, ఎంత అవుద్ది, 75, అంతేనా. ఈ 750 అనేది 150 lakh షేర్స్, ఒక్కొక్కటి 5 రూపీస్. ఇప్పుడు నాకు 10 రూపీస్ షేర్స్ అవ్వాలంటే బై 10 వేస్తే సరిపోతుంది, సింపుల్. 750/10 ఎంత, 75. అప్పుడు ఏమొస్తుంది మనకి, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, 345. పర్ షేర్ వాల్యూ ఎంత, 25.8. అది ఇంట్రిన్సిక్ వాల్యూ పర్ షేర్. సరే ఇందులో అర్థం కాకపోవడానికంటూ ఏమి లేదు, సింపుల్. టోటల్ అసెట్స్ తీసుకోవాలి మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ప్లస్ నోషనల్ కాల్స్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంటే మైనస్ చేయాలి, ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏరియాస్ ఉంటే మైనస్ చేయాలి, లేవు కదా. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, అల్టిమేట్గా నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఇస్ ఇట్ క్లియర్. సో అప్పుడు మనకి వచ్చింది ఇంట్రిన్సిక్ వాల్యూ పర్ షేర్. క్లియర్, ఇస్ దట్ క్లియర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్లు ఏమడిగారు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇంట్రిన్సిక్ వాల్యూ అన్నాడు, సింపుల్ అంతేనా. ఇంట్రిన్సిక్ వాల్యూ కదా, కాకపోతే ఇక్కడ ఏంటి సార్ అంటే మన దగ్గర 3 క్లాస్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, అంతేనా. 3 క్లాస్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. సో మనం కూడా ఏం చేయాలి సార్ అంటే సింపుల్ 3 క్లాస్ ఆఫ్ షేర్స్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ నాకు ఇంట్రిన్సిక్ వాల్యూ పర్ షేర్ ఎంత వచ్చింది, 25.8. ఇదేంటి సార్, పర్ షేర్ ఒక్కొక్క షేర్ ఎంత, 10 రూపీస్. సో 10 రూపీస్ పేడప్ కాబట్టి ఇంటూ 10, 25.8. సో ఇలా ఇది పర్ రూపీ క్యాలిక్యులేట్ చేసాం. మనం ఇలా కూడా చేయొచ్చు. ఎలా సార్, ఆల్రెడీ 25.8 వచ్చింది కదా, అది షేర్ వాల్యూ ఎంత, 10 రూపీసేనా. అంటే 25.8 అనేది 10 రూపీస్కి ఈక్వల్. ఇప్పుడు నీకు ఏం కావాలి, పేడప్ ఎంత కావాలి, 10 రూపీస్కేనా. సో ఇంటూ 10. నెక్స్ట్ 25.8 అనేది 10కి ఈక్వల్. ఇప్పుడు నీకు ఎంత పేడప్ కావాలి, 8 పేడప్ కావాలి. ఎంత వచ్చి చెప్పండి, 25.8 బై 10 ఇంటూ 8 కొట్టండి సార్, బై 10 ఇంటూ 8 20.64. ఇదే వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ 25.8 బై 10 ఇంటూ ఎంత రాయాలి సార్, 10 ఇంటూ ఎంత, 5 రూపీస్. ఎంత అవుద్ది, 12.9. ఇది ఇలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలా పర్ రూపీ, ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతా అనుకుంటే కనుక పర్ రూపీ అంటే ఏం లేదు సార్, బై షేర్ క్యాపిటల్ తీసుకుంటే పర్ రూపీ వస్తుంది, అంతేనా. క్లియర్. సో ఇలా సింపుల్గా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఈల్డ్ వాల్యూ ఆఫ్ షేర్. చూడండి సార్, ఈల్డ్ వాల్యూ ఎలా వస్తుంది చూడండి, ఫార్ములా చెప్పండి సార్. ఈల్డ్ వాల్యూకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. డివిడెండ్ అమౌంట్ ఇచ్చినప్పుడు ఏంటి,
డివిడెండ్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్, లేదంటే రేట్ ఆఫ్ డివిడెండ్ బై ఎన్ఆర్ఆర్ ఇంటూ పేడప్ వాల్యూ పర్ షేర్. సో మన క్వశ్చన్లో ఏమొచ్చాడు చూద్దాం. వాల్యూ పర్ షేర్ ఆన్ ద బేస్ ఆఫ్ డివిడెండ్ yield, నార్మల్ రేట్ ఆఫ్ డివిడెండ్ కన్సర్న్ ఇండస్ట్రీ ఈస్, సో ఎన్ఆర్ఆర్ ఇచ్చారు, నార్మల్ రేట్ ఆఫ్ డివిడెండ్ నథింగ్ బట్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఇక్కడ డివిడెండ్ అని, రిటర్న్ అంటే డివిడెండ్ అని. ఓకే, హీస్ పేయింగ్ 20% డివిడెండ్ ఫర్ ద లాస్ట్ 4 years. సో రేట్ ఆఫ్ డివిడెండ్ ఎంత 20యా, అవునా, ఎన్ఆర్ఆర్ ఎంత 15ఆ, ఇంటూ పేడప్ వాల్యూ 10 రూపీస్, సెకండ్ దానికి 8 రూపీస్, థర్డ్ దానికి 5 రూపీస్. చూడండి 20/15 into 10, 20/15 into 8, 20/15 into 5. ఇది ఈల్డ్ వాల్యూ పర్ షేర్. బచ్చా క్వశ్చన్, బచ్చా సార్, పిల్ల బచ్చా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు చూడండి. వాల్యూ పర్ షేర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈపీఎస్. సో ఎలా వస్తుంది చూడండి. ఈపీఎస్ ఎర్నింగ్ పర్ రూపీ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఎర్నింగ్ ఆఫ్టర్ ట్యాక్స్ బై పేడప్ క్యాపిటల్. ఫార్ములా ఏంటి సార్, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఎర్నింగ్స్ ఎంత టోటల్గా చెప్పాడు కదా 1371, వాడే చెప్పాడు చూడండి. ఎంత సార్ ఎర్నింగ్స్ ఎంత 1371 lakhs as a profit after tax. ఓకేనా, క్లియర్. బై పేడప్ క్యాపిటల్ ఎంత, టోటల్ ఇన్ పేడప్ క్యాపిటల్ ఇది కదా పేడప్ ఎంత 1800 ప్లస్ 720 ప్లస్ 750 ఎంత సార్ 3270. గుర్తుపెట్టుకోండి, పేడప్ క్యాపిటల్ తీసుకోవాలి, పేడప్ క్యాపిటల్ తీసుకోవాలి 3270. కాల్ చేయండి కదా, నోషనల్ కాల్ కన్సిడర్ చేయకూడదు సార్, అది స్పెషల్ పాయింట్ ఇక్కడ చూసుకోవాలి. నోషనల్ కాల్ని కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ పేడప్ క్యాపిటల్ మాత్రమే తీసుకోవాలి. యాక్చువల్గా అసలు ఎంత ఎర్నింగ్స్ అని చెప్పడానికి పర్ రూపీ. ఓకేనా, ఎంత వచ్చింది మనకి 0.419. ఇప్పుడు ఎర్నింగ్స్ వచ్చినాయి మనకు, అంతే. మనకు కావాల్సింది ఏంటి, వాల్యూ కావాలి, అంతేనా. ఎర్నింగ్స్ వచ్చినాయి, మనకి ఏం కావాలి సార్, వాల్యూ కావాలి. సో ఎర్నింగ్స్ పర్ రూపీ వచ్చింది. సో 3 క్లాస్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి కాబట్టి 3 క్లాస్ ఆఫ్ షేర్స్కి మనం ఎర్నింగ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా వస్తుంది ఎర్నింగ్స్ ఎంత సార్ 0.419 ఇంటూ 10 రూపీస్, ఒక్కొక్క 10 రూపీస్ కాబట్టి 10, నెక్స్ట్ ఒక్కొక్కటి 8 రూపీస్ కాబట్టి 8, ఒక్కొక్కటి 5 రూపీస్ కాబట్టి 5. ఇది అర్నింగ్స్ పర్ షేర్. సో అర్నింగ్స్ ఓకే, మనకు కావాల్సిన వాల్యూ కదా. సో వాల్యూ ఎలా వస్తుంది సార్ చూడండి. సో 4.19 ఇది. సో చూడండి ఒకసారి క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి. యావరేజ్ ఈపీఎస్ ఫర్ ఏ ఫుల్లీ పేడప్ షేర్ 10 రూపీస్ ఆఫ్ ఏ కంపెనీ ఈజ్ 2 రూపీస్. సో యావరేజ్గా ఇండస్ట్రీలో 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నదానికి ఈపీఎస్ ఎంత అంట 2 అంట. సో అప్పుడు ఎలా వస్తుంది చూడండి సార్, సింపుల్. 4.19 వచ్చింది నీకు ఆల్రెడీ, ఇక్కడ 4.19 ఎర్నింగ్స్ వచ్చిందా. ఎర్నింగ్స్ దేనికి ఈక్వల్ సార్ 10, 2కి ఎంత క్యాలిక్యులేట్ చేయండి. సారీ 10కి 2 కదా, సారీ 4.19/2 ఇంటూ 10 క్యాలిక్యులేట్ చేయండి. ఎంత సార్ 20.95. సార్ ఇది ఎలా వచ్చిందంటారా, సింపుల్ సార్. వాడు ఏం చెప్పాడంటే యావరేజ్గా 10 రూపీస్ ఉన్నటువంటి ఫేస్ వాల్యూ దానికి 2 రూపీస్ అంటాయి. ఏంటిది ఈపీఎస్. ఓకేనా, అంతేనా కదా వాడు చెప్పింది. సో కాబట్టి ఏంటి సార్ వాల్యూ, సో 4.19/2 ఇంటూ 10, దీనికి ఎంత సార్. నెక్స్ట్ సెకండ్ది 3.35 ఇంటూ 10/2, నెక్స్ట్ 2.095 ఇంటూ 10/2. అప్పుడు మనకి వాల్యూ పర్ షేర్ అనేది వస్తుంది. ఈజ్ దట్ క్లియర్? అదేంటి సార్ ఇక్కడ 5 రూపీస్ ఇక్కడ 10 వేస్తున్నారంట, వాడు చెప్పింది సార్, వాడే చెప్పాడు 10 రూపీస్ ఉన్నదానికి ఇంత ఉంటుందని. 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నదానికి 2 అనేది ఏంటి సార్ ఈపీఎస్. సో మనం దానికి ఈక్వల్ చేసి చూసాం అంతే. ఇది ఓవరాల్గా వాల్యూ. ఓకే, డౌట్ రావచ్చు మీకు, అదేంటి సార్ ఇక్కడ 5 ఉంది మీరు మళ్ళీ ఇక్కడ 10 వేస్తారంటారా. సార్ ఇది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, అది 5 రూపీస్ పర్ ఫుల్లీ షేర్కి ఎర్నింగ్స్ ఇది.
ఈ 2.095 అనేది 5 రూపీస్ ఫుల్లీ పేడప్పే కదా ఎర్నింగ్స్, అవునా కదా? అయితే ఇప్పుడు ఏంటి మనకి 10కి ఎంత అన్నట్టు, 10కి ఎంత అన్నట్టు చెప్తాం మనం, బై 2 ఇంటూ 10, ఇక్కడ కూడా బై 2 ఇంటూ 10, బై 2 ఇంటూ 10. ఇవి వాల్యూ పర్ షేర్. సో థర్డ్ పాయింట్ కొంచెం డిఫికల్ట్, కొంచెం చూసుకోవాలి, డిఫికల్ట్ ఏం కాదు, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, ఏం సార్ ఫార్ములా? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ బై పేడ్ అప్ క్యాపిటల్. ఏంటమ్మా? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ బై పేడ్ అప్ క్యాపిటల్. సో 0.419. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఎర్నింగ్స్ 3 క్లాస్ ఆఫ్ షేర్స్కి ఎర్నింగ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా? 3 క్లాస్ ఆఫ్ షేర్స్కి ఎర్నింగ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. 0.419 into 10, 0.419 into 8, 0.419 into 5. నెక్స్ట్ ఏంటి? వాల్యూ. వాడు చెప్పాడు కదా 10/2 అని, 2 రూపీస్ ఫర్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ సంథింగ్ చెప్పాడు కదా క్వశ్చన్లో. ఎంతని చెప్పింది? యావరేజ్ ఈపీఎస్ ఫర్ ద ఫుల్లీ పేడ్ అప్ షేర్ ఆఫ్ 10 ఇన్ ద సిమిలర్ ఇండస్ట్రీ ఈజ్ 2. సో కాబట్టి ఏం తీసుకున్నాం? ఇంటూ 10/2. సో అన్నిట్లు తీసుకుంటే మనకి ఏమొస్తుంది? చేస్తుంది వాల్యూ. క్లియర్? అర్థమైందా సార్? సో ఒక బిగ్ క్వశ్చన్. హలో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఏం చేయాలి మీరు ఇంకా? సో ఫస్ట్ ప్రాపర్ ఈ పార్ట్ 1ని కంప్లీట్ చేయండి, ఓకేనా? ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా, అవి పార్ట్ 2లో కవర్ చేద్దాం. ఏజ్ 10 కూడా కవర్ అయినట్లేదు, ఓకేనా? నెక్స్ట్ ఏజ్ 3 కవర్ అయినట్లేదు. సో ఇవన్నీ ఎక్కడ కవర్ చేద్దాం సార్ అంటే పార్ట్ 2లో కవర్ చేద్దాం. సో మ్యాక్సిమం పాసిబుల్ ఎంత టైం అయితే అంత టైం చేయడానికి ట్రై చేస్తాం, ఓకేనా? ఇది మహా అయితే 6 అవర్స్ వచ్చినట్టుంది కదా. సో 6 అవర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో 1.5 స్పీడ్లో పెట్టినా మ్యాక్సిమం 4 అవర్స్లో మీరు వినేయచ్చు. అని కొన్ని తెలిసినవి కూడా ఉంటాయి అనుకోండి, టైం వేస్ట్ ఎక్కువ వద్దు, ఓకే? అలా 2 టైమ్స్ వినండి చాలు, డెఫినెట్లీ యూ విల్ గెట్ అ గుడ్ మార్క్స్, షూర్ సార్. కానీ ఆ థియరీని అస్సలు వదిలిపెట్టద్దు, అస్సలు థియరీని కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయద్దు, అంతే. సో థియరీ ఇక్కడ మనకి మెయిన్, ఓకేనా? ప్లస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఓకేనా? సో ఇంకేంటి? సో బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్స్, ఐ మీన్ రాబోయే ఎగ్జామ్స్కి, ఓకేనా? అండ్ నెక్స్ట్ మన మ్యాథ్స్ కోసం కూడా కొంచెం వెయిట్ చేయండి. ఎస్సీఎం అండ్ ఐడిటి అండ్ డిటి కూడా మేబీ, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.